హలో స్టూడెంట్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఫిజిక్స్ వాలా ఏకలవ్య తెలుగు ఛానల్. సో ఈరోజు మనం చూడబోయే టాపిక్ పీ బ్లాక్ ఎలిమెంట్స్. సో ఈ పీ బ్లాక్ ఎలిమెంట్స్ గురించి మనకి ఆల్రెడీ ఇంతకు ముందు డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ మనం ఇనార్గానిక్ కెమిస్ట్రీ చెప్పుకుందామని. సో ఇప్పుడు ఈ పీ బ్లాక్ ఎలిమెంట్స్లో నేనేమి డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాం. మనకి 12th బోర్డులో ఉన్నటువంటి పీ బ్లాక్ గ్రూప్స్ ఏంటేంటి. ఇంట్రడక్షన్ టు పీరియాడ్ టేబుల్ నేను కొంత ఇంట్రడక్షన్ చెప్తాను. సో 15th గ్రూప్, 16th గ్రూప్ ఎలిమెంట్స్, 17th గ్రూప్ ఎలిమెంట్స్, 18th గ్రూప్ ఎలిమెంట్స్, ఇవన్నీ గ్రూప్స్ మాత్రం మనం చూస్తున్నాం ఇప్పుడు. సో ఈ గ్రూప్స్ ప్రకారం ముందు చూడడానికి పీరియాడిక్ టేబుల్ గురించి కొంత ఇంట్రడక్షన్ మనం డిస్కస్ చేసుకుందాం. పీరియాడిక్ టేబుల్ అందరికీ తెలిసిందే కదా పీరియాడిక్ టేబుల్. సో ఈ పీరియాడిక్ టేబుల్ కంటే ముందు మనం ఏం చేద్దామంటే అసలు పీరియాడిక్ టేబుల్ ఫస్ట్ ఎలా వచ్చింది, అసలు దాని ఉపయోగం ఏంటి. సో ఫస్ట్ టైం మనం ఏం చేద్దాం అనుకుంటున్నాం, ఈ ఎలిమెంట్స్ అన్నిటినీ కూడా చాలా డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం అనుకున్నారు. సో డీటెయిల్గా స్టడీ చేద్దాం అనుకున్నప్పుడు ఏమవుతాయి, ఈ ఎలిమెంట్స్ అన్నీ కూడా చాలా ఉన్నాయి. మనకి ఫస్ట్లో ఒక 18-20 ఎలిమెంట్స్ ఉన్నప్పుడు వాటిని ఎలా స్టడీ చేయాలి అనేది, అంటే ఒక గ్రూప్ని ఎలా చేయాలి, అంటే ఒక 4 ఎలిమెంట్స్ని ఒక గ్రూప్ కింద చేయాలా, లేదంటే మొత్తం 10 ఎలిమెంట్స్ని గ్రూప్ కింద చేయాలా, ఎలా చేయాలి అనే దానికోసం వాళ్ళకి క్లారిటీ లేక ఫస్ట్ డాబర్ అనే ట్రయాడ్ అని, తర్వాత ఆక్టేవ్స్ అని, న్యూలాండ్ ఆక్టేవ్స్ అని, ఇలాగా టెల్యూరిక్ స్క్రూ మోడల్ ఇలా చాలా ఇచ్చారు. లోథర్ మేయర్ కర్వ్స్ కూడా వచ్చినాయి. కానీ ఫస్ట్ ట్యాబులర్ ఫామ్ అంటే ఒక టేబుల్లా, నేను ఎప్పటికప్పుడు నా లెక్చర్స్లో చెప్తా ఉంటాను, ఏదైనా మనం స్టడీ చేయాలి అనుకున్నప్పుడు ఒక ట్యాబులర్ ఫామ్ని రెడీ చేసుకుంటే దాన్ని చాలా ఈజీగా ఉంటుంది. మనకి చెప్తా ఉంటాను కదా ఎప్పటికప్పుడు, ఏదైనా ఒక టేబుల్ రెడీ చేసినప్పుడు దానికి చాలా ఈజీ. డిఫరెన్సెస్ చెప్పినప్పుడు కానీ, లేదంటే ఒక 4-5 రకాలను చదవాల్సి వచ్చినప్పుడు కానీ ఒక ట్యాబులర్ ఫామ్ రెడీ చేసుకుని కంపారిటివ్గా చదువుకుంటూ పోతే అది మనకి చాలా ఈజీగా ఉంటుంది. అదే ఫస్ట్ ట్యాబులర్ ఫామ్ ఫర్ ఆల్ ద ఎలిమెంట్స్ విచ్ ఆర్ గోయింగ్ టు బి హ్యావింగ్ గివెన్ బై Mendeleev's periodic law. So what is going to be Mendeleev's periodic law? Atomic masses. సో పీరియాడిక్ లా అంటే ఏదైనా ఒక ఎలిమెంట్స్ని మనం అరేంజ్ చేసినప్పుడు దాంట్లో ఉన్నటువంటి ప్రాపర్టీస్ సిమిలర్గా రావడానికి కారణం ఏమిటి, అంటే రెగ్యులర్ ఇంటర్వెల్స్లో ప్రాపర్టీ అనేది సేమ్గా ఉంటుంది, దాన్ని పీరియాడిసిటీ అంటాం. సో ఈ పీరియాడిసిటీకి ఏది రీజన్ అనే దానికి ఏం చెప్పాడు మెండలీఫ్ అనే సైంటిస్ట్, అటామిక్ మాసెస్ అనేవి రీజన్. అంటే వాటి యొక్క అటామిక్ మాసెస్ అనేవి పెరుగుతూ ఉంటాయి. అలా ఒకే రకంగా పెరగడం వలన అవన్నీ కూడా ఒకే రకమైన ప్రాపర్టీస్ని చూపిస్తున్నాయి. ఒక ట్యాబుల్లో కాలమ్స్ అన్నీ రాశాడు, అలాగే ఒక రోస్ అన్నీ రాసుకుని వచ్చాడు. ఈ కాలమ్స్లో మనకి పీరియాడిసిటీ అంటే సిమిలారిటీ ఇన్ దేర్ ప్రాపర్టీస్ అనేది కనిపిస్తుంది. అలా ప్రాపర్టీస్ సిమిలారిటీ కనిపించడానికి కారణం ఏంటి అంటే అటామిక్ మాసెస్ అని చెప్పాడు. అదే మెండలీవ్స్ పీరియాడిక్ లా వీఆర్ గోయింగ్ టు బి కాలింగ్ ఇట్ యాజ్ అటామిక్ మాసెస్. సో దీని ప్రకారం ఫస్ట్ టైం ట్యాబులర్ ఫామ్ రెడీ చేశాడు. ఆ తర్వాత మోస్ట్లీ పీరియాడిక్ లా ఈజ్ గోయింగ్ టు బి బేస్డ్ ఆన్ అటామిక్ నెంబర్. అంటే ఈయనేమన్నాడు అంటే మనకి నిలువుగా ఉన్న కాలమ్స్నేమో గ్రూప్స్ అని, అడ్డంగా ఉన్న రోస్నేమో పీరియడ్స్ అని పిలుస్తాము. సో ఈ మోస్ట్లీ అనే సైంటిస్ట్ ఏం చెప్పాడంటే వాటి యొక్క సిమిలారిటీ ఏదైతే ఉందో ఆ సిమిలారిటీకి కారణం అటామిక్ నెంబరే కానీ అటామిక్ మాసెస్ కాదు అని మోస్ట్లీ చెప్పాడు. సో మెండలీవ్స్ పీరియాడిక్ లా ప్రకారం మనం తయారు చేసినటువంటి పీరియాడిక్ టేబుల్ని మెండలీవ్స్ పీరియాడిక్ టేబుల్ అని, అలాగే మోస్ట్లీ తయారు చేసినటువంటి పీరియాడిక్ టేబుల్ని మోడర్న్ పీరియాడిక్ టేబుల్ అని పిలిచాం. దీన్ని మోడర్న్ పీరియాడిక్ టేబుల్. సో ఇది యాక్చువల్గా మనం మోడర్న్ పీరియాడిక్ టేబులే అందరూ ఫాలో అవుతున్నారు అనుకుంటాం. కానీ మనకి టెక్స్ట్ బుక్స్లో ఇప్పుడు ప్రింట్ అవుతున్నటువంటి పీరియాడిక్ టేబుల్ ఏదైతే ఉందో అది ఏ పీరియాడిక్ టేబుల్? సో ఇట్ ఈస్ నాట్ మోడర్న్ పీరియాడిక్ టేబుల్. అది మోడర్న్ పీరియాడిక్ టేబుల్ కాదు. సో అది పీరియాడిక్ టేబుల్ ఏంటి అంటే లాంగ్ ఫామ్ పీరియాడిక్ టేబుల్. గుర్తుపెట్టుకోండి అందరూ, మనం వాడేటటువంటి పీరియాడిక్ టేబుల్ని అందరూ కూడా సింపుల్గా మోడర్న్ పీరియాడిక్ టేబుల్ అని పిలిచేస్తున్నాం. కానీ ఏం పీరియాడిక్ టేబుల్ అది? లాంగ్ ఫామ్ పీరియాడిక్ టేబుల్. సో
ఈ లాంగ్ ఫామ్ పీరియాడిక్ టేబుల్ కన్స్ట్రక్ట్ చేసింది ఎవరు? నీల్స్ బోర్. దీనికి పీరియాడిసిటీకి కారణం ఏం చెప్తాడు? ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. సో మన అందరికీ బాగా తెలియాల్సిన విషయం ఏంటి ఇక్కడ? మనం వాడేటటువంటి పీరియాడిక్ టేబుల్ అది ఏంటది? లాంగ్ ఫామ్ పీరియాడిక్ టేబుల్. ఈ లాంగ్ ఫామ్ పీరియాడిక్ టేబుల్లో ఎవరు కన్స్ట్రక్ట్ చేశారు? నీల్స్ బోర్ అనే సైంటిస్ట్ కన్స్ట్రక్ట్ చేశాడు. ఈ నీల్స్ బోర్ ఏ లా ప్రకారం కన్సిడర్ చేశాడు? ఇది మనకున్నటువంటి లేటెస్ట్ పీరియాడిక్ లా ఈజ్ గోయింగ్ టు బి పీరియాడిసిటీ ఇస్ బికాస్ ఆఫ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. పీరియాడిసిటీ ఇస్ బికాస్ ఆఫ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఎందుకని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ తీసుకున్నాడు? మనకున్నటువంటి ప్రాపర్టీస్ అన్నీ కూడా దేని మీద డిపెండ్ అయి ఉంటాయి? ఎలక్ట్రాన్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి. అందుకని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనేది ఈ పీరియాడిసిటీ అంతటికి కూడా కారణము అని చెప్పాడు. ఓకే, సో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ మీద బేస్ చేసుకుని ఏదైతే పీరియాడిక్ టేబుల్ కన్స్ట్రక్ట్ చేశాడో ఆ పీరియాడిక్ టేబుల్నే ఇప్పుడు మనందరం కూడా వాడుతున్నాం. దాని పేరు లాంగ్ ఫామ్ పీరియాడిక్ టేబుల్. సో ఎందుకని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అంటున్నాను? ఎందుకు అటామిక్ నెంబర్ అనట్లేదు నేను? సో ఇప్పుడు అది అటామిక్ నెంబర్ అని ఎందుకు అంటలేదు? ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ మాత్రం ఎందుకు అంటున్నా నేను? ఎందుకని అంటే ఇప్పుడు దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఇప్పుడు మనకి పీరియాడిక్ టేబుల్ని ఫస్ట్ ఏ రకంగా డివైడ్ చేసాం? గ్రూప్స్ కింద డివైడ్ చేసాం, పీరియడ్స్ కింద డివైడ్ చేసాం. కానీ ప్రజెంట్ ఇప్పుడు పీరియాడిక్ టేబుల్ని మనం చూసినట్లయితే మనం ఎలా డివైడ్ చేసాం? సో పీరియాడిక్ టేబుల్ ఎలాగ చూస్తున్నాం మనం? దీన్నేమో ఎస్ బ్లాక్ అంటాను, దీన్నేమో పి బ్లాక్ అన్నాను, దీన్నేమో డి బ్లాక్ అంటున్నాం, దీన్ని ఎఫ్ బ్లాక్ అంటున్నాం. అంటే పీరియాడిక్ టేబుల్ని గ్రూపుల్లాగా పీరియడ్ లాగే కాకుండా మనం ఇప్పుడు బ్లాక్స్లా చదువుకుంటున్నాం. ఏ బ్లాక్స్ అవి? ఎస్ బ్లాక్, పి బ్లాక్, డి బ్లాక్ ఇన్ ద మిడిల్ అండ్ ఎఫ్ బ్లాక్ ఇన్ ద బాటమ్. సో ఈ రకంగా మనకి 4 బ్లాక్స్ అనేవి పీరియాడిక్ టేబుల్లో కనిపిస్తున్నాయి. ఈ బ్లాక్స్ని ఎలా డివైడ్ చేసాం మనం? ఎస్ బ్లాక్ డెఫినేషన్ ఏంటి? ద డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్. అంటే ఏదైతే లాస్ట్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ డిఫరెన్షియేట్ చేయడానికి ఎంటర్ అవుతుందో ద లాస్ట్ డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ ఎంటర్స్ ఇంటూ ఎస్ ఆర్బిటాల్ ఆఫ్ valence shell. S orbital of valence shell. They are going to be called as S block elements. If it is going to be p orbital of valence shell, it is going to be called as the p block elements. It is going to be enter into d orbital of penultimate shell. Penultimate shell is nothing but n minus 1th shell. They are called as d block elements. If it is f orbital of anti-penultimate shell, that is n minus 2th shell, then it is called as f block elements. So ఇక్కడ మనకి ఏ పారామీటర్ని బేస్ చేసుకుని ఈ బ్లాక్స్ని డివైడ్ చేసాం మనం? ఎలక్ట్రాన్ ఎందులోకి ఎంటర్ అవుతుంది, అంతే కదా. సో ఎలక్ట్రాన్ ఎస్ ఆర్బిటల్లోకి ఎంటర్ అయితే ఎస్ బ్లాక్, పి ఆర్బిటల్లోకి ఎంటర్ అయితే పి బ్లాక్, డి ఆర్బిటల్లోకి ఎంటర్ అయితే డి బ్లాక్, ఎఫ్ ఆర్బిటల్లోకి ఎంటర్ అయితే ఎఫ్ బ్లాక్. సో ఆ రకంగా మనం ఎస్పిడిఎఫ్ బ్లాక్స్ కింద మనం పీరియాడిక్ టేబుల్ని డివైడ్ చేసాం ఈజీగా చదువుకోవడం కోసం. 18 గ్రూపుల్ని 7 పీరియడ్ని గుర్తుపెట్టుకోవడం కంటే 4 బ్లాకుల్ని గుర్తుపెట్టుకోవడం ఈజీ కాబట్టి పీరియాడిక్ టేబుల్ని ఎలా ఈజీగా బైఫర్కేట్ చేశారు, ఎలాగంటే 4 బాక్స్ కింద దీన్ని డివైడ్ చేశారు. సో ఇలా డివైడ్ చేసిన తర్వాత ఈజీ అయిపోయింది. సో ఈ డివిజన్కి కారణం ఏంటి? ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. అందువలన మనకి ఏదైతే మోడర్న్ పీరియాడిక్ టేబుల్ అని మనం చదువుతున్నామో అది యాక్చువల్గా మోడర్న్ పీరియాడిక్ టేబుల్ కాదు, అది లాంగ్ ఫామ్ పీరియాడిక్ టేబుల్. ఆ లాంగ్ ఫామ్ పీరియాడిక్ టేబుల్ దేని మీద కన్స్ట్రక్ట్ అయి ఉన్నది? అటామిక్ నెంబర్ మీద కాదు, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ మీద డిపెండ్ అయ్యి ఇది మొత్తం కూడా డివైడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ నేను 3 పదాలు వాడాను, వ్యాలెన్స్ షెల్, పెనల్టిమేట్ షెల్, యాంటీ పెనల్టిమేట్ షెల్. సో ఇవేంటో ఒకసారి నేను దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదేమో న్యూక్లియస్. ఈ న్యూక్లియస్ చుట్టూ ఉన్నటువంటి ఫస్ట్ షెల్, సెకండ్ షెల్, థర్డ్ షెల్, ఫోర్త్ షెల్, ఫిఫ్త్ షెల్. Like this, if you are going to take, so many cells are going to be forming here. Now,
among them we are going to be taking the last shell is going to be called as nth shell or valence shell or ultimate shell. So it is going to be called as nth shell, valence shell or ultimate shell. And the last but one is going to be called as n-1th shell or penultimate shell. If it is going to be taking the last one, n-2th shell or anti-penultimate shell. సో ఈ పదాలన్నీ మనకు తెలిసి ఉండాలి. ఏది nth షెల్, ఏది n-1, n-2 అంటే ఈజీగా తెలిసిపోతుంది. ఏ ప్రాబ్లం, nth అంటే లాస్ట్ది, n- అంటే లాస్ట్ బట్ ఉంది, n-2 అంటే లాస్ట్ బట్, ఆ రకంగా తెలిసిపోతుంది. కానీ పేర్లు వ్యాలెన్స్ షెల్ ఆర్ అల్టిమేట్ షెల్, nth షెల్నే మనం ఏమని పిలుస్తాం, చిట్ట చివరి షెల్నే మనం వ్యాలెన్స్ షెల్ అని కానీ అల్టిమేట్ షెల్ అని కానీ పిలుస్తాం. ఆ ముందున్నటువంటి షెల్ అంటే n-1th లాస్ట్ బట్ వన్ షెల్ని ఏమని పిలుస్తాం, పెనల్టిమేట్ షెల్. n-2th shell also called as anti-penultimate shell. So, ఇందాక చెప్పిన డెఫినేషన్ గుర్తున్నాయి కదా. The last electron enters into s orbital of valence shell, s block. Last electron enters into p orbital of valence shell, it's called as p block. అంటే ns shell, s block. np shell, it's p block. Now we are having d block. It is going to be n-1d shell. That is యాంటీ పెనల్టిమేట్, పెనల్టిమేట్ రెండు షెల్స్ ఉన్నాయి ఇక్కడ. పెనల్టిమేట్ షెల్లో ఉన్నటువంటి డి ఆర్బిటాల్లో కనుక లాస్ట్ ఎలక్ట్రాన్ ఎంటర్ అయితే దాన్ని డి బ్లాక్ అంటాం. అంటే ఏంటి, n-1d షెల్లోకి ఎలక్ట్రాన్ కనుక ఎంటర్ అయితే దాన్ని డి బ్లాక్ అని, n-2 షెల్లో ఉన్నటువంటి ఎఫ్ ఆర్బిటాల్లోకి ఎలక్ట్రాన్ ఎంటర్ అయితే కనుక దాన్ని ఎఫ్ బ్లాక్ అని. సో ఈ రకంగా మనం ఎస్పిడిఎఫ్ బ్లాక్స్ కింద ఈ ఎలిమెంట్స్ని మనం డివైడ్ చేసాము. సో ఈ పదాలన్నీ కూడా మనకు గుర్తుండాలి. ఓకేనా. సో ఇప్పుడు ఏదైతే లాంగ్ ఫామ్ పీరియాడిక్ టేబుల్ అని చెప్తున్నానో ఈ లాంగ్ ఫామ్ పీరియాడిక్ టేబుల్ ఎలా ఉంటుంది, ఇదే కదా మీరు అందరూ చూస్తున్నటువంటి లాంగ్ ఫామ్ పీరియాడిక్ టేబుల్. సో ద లాంగ్ ఫామ్ పీరియాడిక్ టేబుల్ తీసుకుంటే కనుక ఇదంతా కూడా ఎస్ బ్లాక్, ఇదంతా కూడా ఎస్ బ్లాక్. ఇక్కడ ఉన్నటువంటి ఈ మొత్తం పార్ట్ అంతా కూడా ఎస్ బ్లాక్లోకి వస్తుంది. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఈ పార్ట్ అంతా కూడా పి బ్లాక్లోకి వస్తుంది. ఇది పి బ్లాక్, ఇది ఎస్ బ్లాక్. ఈ మధ్యలో ఉన్నటువంటిది ఏదైతే ఉందో ఇదంతా కూడా డి బ్లాక్. ఇది ఏవైతే ఉందో ఇదంతా కూడా ఎఫ్ బ్లాక్. ఇందాక ఆల్రెడీ బ్లాక్స్ కింద డివైడ్ చేశాను, ఇక్కడ మళ్ళీ ఒక లాంగ్ ఫామ్ పీరియడ్ టేబుల్ తీసుకుని డివైడ్ చేస్తున్నాను. సో ఈ పక్కన ఉన్నటువంటి రెండు గ్రూపులు కూడా ఎస్ బ్లాక్. ఎస్ బ్లాక్లో 2 గ్రూపులు, పి బ్లాక్లో 6 గ్రూపులు, డి బ్లాక్లో 10 గ్రూప్స్. ఈ రకంగా మొత్తం 18 గ్రూపులు ఉన్నాయి మనకి. ఏమని చెప్పాను నేను, ఎందుకని ఇలా, ఒక ఆర్బిటాల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ అయితే ఎంటర్ అవుతాయో మ్యాక్సిమం ఎలక్ట్రాన్స్ అన్నే గ్రూపులు ఉంటాయి. ఇప్పుడు ఎస్ ఆర్బిటాల్ తీసుకుంటే ఎన్ని ఎలక్ట్రాన్స్ అనేవి ఫిల్ అవుతాయి, 2 ఎలక్ట్రాన్స్ మాత్రమే ఫిల్ అవుతాయి. అందుకని ఎస్ బ్లాక్లో మనకి 2 గ్రూప్సే ఉన్నాయి. అలాగే పి ఆర్బిటాల్లో తీసుకుంటే ఎన్ని ఎలక్ట్రాన్స్ ఫిల్ అవుతాయి, పి ఆర్బిటాల్లో తీసుకుంటే కనుక టోటల్గా మనకి 6 ఎలక్ట్రాన్స్ అనేవి ఎంటర్ అవుతాయి. అందుకని పి బ్లాక్లో మనకి మొత్తం 6 గ్రూప్స్ అనేవి ఉన్నాయి. అదే డి ఆర్బిటాల్ తీసుకుంటే కనుక ఎన్ని ఎలక్ట్రాన్స్ ఫిల్ అవుతాయి, మ్యాక్సిమం 10 ఎలక్ట్రాన్స్. అందుకనే 10 గ్రూప్స్ ఉన్నాయి. సో ఇక్కడ 2, ఇక్కడ 6, ఇక్కడ 10, టోటల్గా 18 గ్రూపులు ఉన్నాయి. మరి ఏంటి 2 ఎఫ్ బ్లాక్, మరి 18 గ్రూపులు అక్కడ అయిపోయినప్పుడు మరి ఈ ఎఫ్ బ్లాక్ సంగతి ఏంటి? ఈ ఎఫ్ బ్లాక్ అనేది ఈ ఏదైతే థర్డ్ బి అని ఇక్కడ రాసుందో ఈ థర్డ్ బి గ్రూప్లో ఉన్నటువంటి లాంథనమ్, యాక్టినం, ఈ రెండిటిలో మధ్యలో ఈ అన్నీ కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఈ లాంథనాయిడ్స్, యాక్టినాయిడ్స్ ఇక్కడ రాశారు కదా, 57 to 71, అలాగే ఇక్కడ రాసినటువంటి 90 to 103. ఇవి 2 కూడా ఈ మొత్తం అంటే లాంగెస్ట్ గ్రూప్ ఈ పీరియాడిక్ టేబుల్లో ఏదయ్యా అంటే ఇది
థర్డ్ బి గ్రూప్, అంటే ఇక్కడ థర్డ్ బి అని రాశారు. సో థర్డ్ బిలో ఉన్నా లేకపోయినా మనకి ఈ 3 అనే అరబిక్ నెంబర్ అనేది మనకి ఎక్కడూ కూడా ప్రాబ్లం ఉండదు. 1 to 18. సో 1 2 3 4 5 6 7 అరబిక్ నెంబర్స్ అంట వీటిని. 1A 2A 3A 4A 5A 6A 7A 1B 2B 3B 4B 5B 6B 7B అన్నీ కూడా రోమన్ నెంబర్స్ అంటాం. సో రోమన్ నెంబర్స్లో కొంచెం మనకి కన్ఫ్యూజన్ ఉంది. అంటే ఏది 3B అనాలి, ఏది 3A అనాలి. దీనికి ఏంటంటే బోల్డ్ IUPAC అమెండ్మెంట్స్ ఉండడం వల్ల దాంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కానీ అరబిక్ నెంబర్స్తో పిలిచినప్పుడు ఎప్పుడు కూడా ప్రాబ్లం లేదు. అంటే ఈ నెంబర్ 3 గ్రూప్ అని పిలిచాను అనుకోండి, దాంట్లో ఏ ప్రాబ్లం లేదు. కొన్ని బుక్స్లో దీన్ని 3B అంటున్నాడు, కొన్ని బుక్స్లో దీన్ని 3A అంటున్నాడు. ఆ రకమైన ప్రాబ్లమ్స్ ఉంది. కానీ ఎక్కువ మంది టీచింగ్ ఫ్యాకల్టీ మనం దీన్ని 3B కిందే తీసుకుంటాం. సో 3B ఆర్ థర్డ్ గ్రూప్ ఈజ్ గోయింగ్ టు బి ద లాంగెస్ట్ గ్రూప్. ఎందుకని 4 ప్లస్ ఈ యొక్క 32. సో టోటల్ ఈ యొక్క 28. సో టోటల్గా మనకి ఎన్ని అవుతున్నాయి? 32 ఎలిమెంట్స్ ఉంటున్నాయి ఈ గ్రూప్లో. మిగతా ఏ గ్రూప్లో కూడా అన్ని ఎలిమెంట్స్ ఉండవు, అందుకని లాంగెస్ట్ గ్రూప్. సో ఇది ఎఫ్ బ్లాక్, డి బ్లాక్. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి ప్రజెంట్? పి బ్లాక్. సో పి బ్లాక్లో మనకు ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఇవన్నిటిని కలిపి పి బ్లాక్లో చేర్చారు. సో చేర్చినప్పుడు ఎన్ని చెప్పాను నేను? మొత్తం పి బ్లాక్లో మొత్తం అన్నీ కూడా కలిపి టోటల్ 6 ఎలక్ట్రాన్స్ అనేవి ఫిల్ అవుతాయి. కాబట్టి 6 ఎలక్ట్రాన్స్ని ఫిల్ చేయడానికి 6 గ్రూపులు కావాలి మనకి. సో ఆ 6 గ్రూపులు కూడా ఇక్కడ మనం రాసాం. సో దాంట్లో 13, 14, 15, 16, 17, 18 కాంట్రవర్సీ లేనటువంటి గ్రూప్ నెంబర్స్. లేదు నార్మల్గా చెప్పాలంటే 3A 4A 5A 6A 7A 0 గ్రూప్ ఆర్ 8A గ్రూప్ అని కూడా కొంతమంది పిలుస్తున్నారు దాన్ని. సో ఆ రకంగా ఇక్కడ నాకు గ్రూప్స్ అనేవి ఉన్నాయి. సో ఈ గ్రూపుల్లో నేను ఇప్పుడు సెకండ్ ఇయర్లో ఉన్నటువంటి గ్రూప్స్ ఏంటంటే అవి 15, 16, 17, 18 ఈ గ్రూప్స్ మాత్రమే నేను మాట్లాడుతున్నాను. సో ఈ గ్రూపుల గురించి మాట్లాడడానికంటే ముందు సో అసలు పి బ్లాక్ ఎలిమెంట్స్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. సో పి బ్లాక్లో ఇప్పుడు మనం ఏం చెప్పాం? 13th గ్రూప్, 14th, 15, 16th, 18th, 17th, 18th. సో ఇప్పుడు 13, 14, 15, 16, 17, 18th గ్రూపుల్లో మనకి నార్మల్గా ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్, ఈ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్లో మనకి ఏవి ఉంటాయి అంటే ఇప్పుడు NS2 అనేది ఆల్రెడీ మనకి S ఆర్బిటాల్లో ఫిల్ అయిపోయింది. సో మనకి NS2 ఫిల్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఏముంటుంది? P ఆర్బిటాల్ ఉంటుంది. అందుకని NS2 NP1, NS2 NP1, NS2 NP2, NS2 NP3, NS2 NP4, NS2 NP5, NS2 NP6. సో ఈ రకంగా మనకి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ప్రతి గ్రూపు తీసుకుంటే కనుక ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? ఇందులో 3 ఎలక్ట్రాన్స్ ఉంటాయి అవుటర్ మోస్ట్ సెల్లో. సో అందుకని ఇది 13th గ్రూప్, 14th గ్రూప్, 15th గ్రూప్, 16th గ్రూప్. సో 4A 5A 6A 7A and it's going to be given 8A nowadays. 0 group earlier we are going to be calling them. సో ఆ రకంగా ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ తీసుకుంటే ఇలా ఉంటుంది. సో ఎప్పుడైనా సరే ఆక్సిడేషన్ స్టేట్స్ అంటే ఏంటి? రెసిడ్యువల్ ఛార్జ్. సో రెసిడ్యువల్ ఛార్జ్ ప్రజెంట్ ఆన్ ఎన్ ఆటమ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఆక్సిడేషన్ స్టేట్. ఆ ఆక్సిడేషన్ స్టేట్ అనేది ఎలా? ఇప్పుడు ఏదైనా ఒక ఎలిమెంట్ ఉన్నప్పుడు ఆ ఎలిమెంట్ ఖచ్చితంగా దేనికోసం ట్రై చేస్తుంది? ఆక్టెట్ కాన్ఫిగరేషన్ తెచ్చుకోవడానికి ట్రై చేస్తుంది. సో ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి 3 ఎలక్ట్రాన్స్ని తీసేసినట్లయితే కనుక మనకి ఆక్సిడేషన్ స్టేట్ ఏమవుతుంది? +3. సో ఈ +3 ఆక్సిడేషన్ స్టేట్ అనేది దీనికి నోబుల్ గ్యాస్ కాన్ఫిగరేషన్ ఇస్తుంది. సో అందువలన ఈ 13th గ్రూప్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ అనేది +3 ఉండడానికి ఛాన్స్ ఉంది. ఇక్కడ 14th గ్రూప్ +4.
4 ఎలక్ట్రాన్ తీసేయచ్చు. ఇక్కడ మనకి 5 ఎలక్ట్రాన్ తీసేయడం ఈజీనా? మొత్తం తీసేస్తే ఏమవుతుంది? +5 +6 +7 +8. సో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ అన్ని తీసేసినప్పుడు పాజిటివ్ ఆక్సిడేషన్ స్టేట్స్ ఏమేమి ఛాన్స్లు ఉన్నాయి? +3 +4 +5 +6 +7 +8. ఈ రకంగా మనకి ఛాన్స్ ఉన్నాయి. ఇప్పుడు వేరే ఛాన్సెస్ చూద్దాం. అంటే ఇక్కడ 3 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో అందుకని 3 ఎలక్ట్రాన్స్ తీసేయడం ఈజీ. ఇక్కడ 4 ఎలక్ట్రాన్లు ఉన్నాయి. సో 4 ఎలక్ట్రాన్స్ తీసేయచ్చు, లేదంటే 4 ఎలక్ట్రాన్స్ని కలపొచ్చు. అప్పుడు 4 ఎలక్ట్రాన్స్ని కలిపినప్పుడు ఏమొస్తుంది ఆక్సిడేషన్ స్టేటు? -4. అంటే ప్రతి ఒక్క ఎలక్ట్రాన్ రిమూవల్కి ప్లస్ ఆక్సిడేషన్ స్టేటు, ప్రతి ఎలక్ట్రాన్ ఎడిషన్కి -1 ఆక్సిడేషన్ స్టేట్కి వస్తుంది. కాబట్టి 4 ఎలక్ట్రాన్లు యాడ్ చేస్తే -4. ఇక్కడ 3 ఎలక్ట్రాన్స్ -3, 2 ఎలక్ట్రాన్స్ -2, ఇట్స్ -1, ఇట్స్ గోయింగ్ టు బి 0. ఇది కాకుండా మనకి ప్రతి ఆక్సిడేషన్ స్టేట్ అంటే ఏదైనా సరే ఒక గ్రూప్ మెంబర్స్ తీసుకున్నప్పుడు లాస్ట్లో ఉన్నటువంటి గ్రూప్ మెంబర్ ఏదైతే ఉందో ఆ గ్రూప్ మెంబర్ అనేది లాస్ట్ మెంబర్ ఆఫ్ ద గ్రూప్ ఎక్కువగా మనం తీసుకున్నట్లయితే కనుక ఇనర్ట్ పెయిర్ ఎఫెక్ట్ అనేది ఒకటి ఉంటుంది. సో ఆ ఇనర్ట్ పెయిర్ ఎఫెక్ట్ ఉండడం వల్ల 2 యూనిట్స్ లెస్సర్ ఆక్సిడేషన్ స్టేట్ అంటే ఇక్కడ +3 అనుకుంటున్నాం కదా, సో +1 కూడా ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ +4 అంటున్నాం కదా, +2, ఇక్కడ +3, ఇక్కడ +4, ఇక్కడ +5. ఈ రకంగా ఇనర్ట్ పెయిర్ ఎఫెక్ట్ ఉండడం వలన ప్రతి ఒక్క గ్రూప్లోనూ కూడా 2 యూనిట్స్ లెస్సర్ ఆక్సిడేషన్ స్టేట్ అంటే ఇక్కడ ఒరిజినల్గా +3 అనుకుంటున్నాం, +1, ఇక్కడ +4 అనుకుంటున్నాం, +2, +5 అనుకుంటున్నాం, +3, +6 అనుకుంటున్నాం, +4, +7 అనుకుంటున్నాం, +5. ఈ రకంగా ఆక్సిడేషన్ స్టేట్స్ అనేవి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా? నౌ మనం తీసుకున్నట్లయితే కనుక ప్రతి గ్రూప్లో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ని ఒకసారి మాట్లాడుకుంటే మనం 13th గ్రూప్ తీసుకుందాం. మనం బోరాన్, అల్యూమినియం, గ్యాలియం, ఇండియం, థాలియం, నిహోనియం. దీనికి అటామిక్ నెంబర్ 13. దీనికి అటామిక్ నెంబర్ 5, దీనికి 13, దీనికి 31, దీనికి 49, 81, 113. ఇది ఎలా వస్తాయి అందరికీ తెలుసు కదా. గ్రూప్ నెంబర్స్కి మనం తీసుకున్నట్లయితే కనుక +8 మ్యాజిక్ నెంబర్. ఇట్ ఈస్ గోయింగ్ టు బి +18, +18, +32, +32. అంటే ఏదైనా పీ బ్లాక్లో ఫస్ట్ మెంబర్ యొక్క అటామిక్ నెంబర్ తెలిసినట్లయితే మిగిలిన మెంబర్స్ యొక్క అటామిక్ నెంబర్స్ని మనం ఈజీగా రాసేయచ్చు. ఎలా ఈజీగా రాసేయచ్చు? ఈ నెంబర్స్ని యాడ్ చేసుకుని. బోరాన్ 5 అనేది మీకు తెలిస్తే చాలు. +8 13, +18 31, +18 49, +32 81, +32 113. సో ఈ రకంగా మనం గ్రూప్లో ఉన్నటువంటి ఫస్ట్ మెంబర్ యొక్క అటామిక్ నెంబర్ తెలిసినట్లయితే మిగిలిన గ్రూప్ మెంబర్స్ యొక్క అటామిక్ నెంబర్స్ని రాసేయచ్చు. నౌ ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు బి టేకింగ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, noble gas nearest is helium. We are going to be getting 2s2 2p1. Here nearest noble gas is neon, 3s2 3p1. This is one we are going to be taking argon, 3d10 4s2 4p1. Krypton 4d10 5s2 5p1. Xenon 4f14 5d10 6s2 6p1. Radon 5f14 6d10 7s2 7p1. సో ఈ రకంగా మనం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనేది రాయొచ్చు. ఇప్పుడు
ఇక్కడ 2p1 తీసి 2p2 పెట్టారనుకోండి, కార్బన్ ఫ్యామిలీ అయిపోతుంది. ఇక్కడ 1 తీసేసి 2p3 పెట్టారనుకోండి, నైట్రోజన్ ఫ్యామిలీ అయిపోతుంది. అదే 2p1 ప్లేస్లో 2p4 పెడితే ఆక్సిజన్ ఫ్యామిలీ, 2p1 ప్లేస్లో 2p5 పెడితే ఫ్లోరిన్ ఫ్యామిలీ, అండ్ p5 ప్లేస్లో p6 పెడితే మన నోబుల్ గ్యాస్ ఫ్యామిలీ. సో ఆ రకంగా ప్రతి ఒక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కూడా ఇలాగే ఉంటుంది. సో జస్ట్ మీరు ఒక సీక్వెన్స్లో గుర్తుపెట్టుకుంటా పోతే ఇది కామన్. ఈ పర్టికులర్ పార్ట్ ఏదైతే ఉందో అది ప్రతిదానికి కామన్. సో ఇంక మిగిలింది ఏంటి మనకి? 2s2 2p1, 3s2 3p1, 4s2 4p1, 5s2 5p1, 6s2 6p1, 7s2 7p1. ఇవన్నీ 3 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి ఇది 13th గ్రూప్ అని చెప్పి మనం చెప్పుకుంటున్నాం. ఓకే, సో ఇప్పుడు నేను ఇది ఎందుకు చెప్పాను అంటే, ఇక్కడ అటామిక్ సైజ్ అనేది కొన్ని పీరియాడిక్ ప్రాపర్టీస్, అటామిక్ సైజ్ కానీ, ఎలక్ట్రోనెగటివిటీ కానీ, ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ కానీ, ఇవన్నీ కూడా మనకి బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలియాలి. సో దానికోసమే నేను ఇక్కడ ఈ గ్రూప్ ఏదైతే ఒక గ్రూప్ని ఎగ్జాంపుల్ కింద తీసుకుని చెప్తున్నాను నేను. ఓకే, ఇప్పుడు ఈ గ్రూప్లో తీసుకున్నట్లయితే కనుక అటామిక్ సైజ్ ఏమవుతుంది? ఫస్ట్ అటామిక్ సైజ్ గురించి మాట్లాడుకున్నట్లయితే కనుక ఏదైతే మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, మనం టాప్ టు బాటమ్ ఇన్ ఏ గ్రూప్, మనకు తెలిసిన విషయం ఏంటి? నా నెక్స్ట్ ఇన్కమింగ్ ఎలక్ట్రాన్ అనేది నెక్స్ట్ షెల్లోకి ఎంటర్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ తీసుకుంటే ఏ షెల్లోకి ఎంటర్ అయింది? సెకండ్ షెల్లోకి ఎంటర్ అయింది. ఇక్కడ దేంట్లోకి ఎంటర్ అయింది? థర్డ్ షెల్, ఫోర్త్ షెల్, ఫిఫ్త్ షెల్, సిక్స్త్ షెల్, సెవెంత్ షెల్. అంటే వచ్చేటటువంటి ఎలక్ట్రాన్ అనేది ఎప్పుడు కూడా నెక్స్ట్ షెల్లోకి ఎంటర్ అవుతుంది కాబట్టి నెంబర్ ఆఫ్ షెల్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. నెంబర్ ఆఫ్ షెల్స్ పెరిగితే సైజ్ ఆటోమేటిక్గా పెరుగుతుంది. సో అందుకోసం అటామిక్ సైజ్ ఎప్పుడు కూడా ఒక గ్రూప్లో తీసుకున్నట్లయితే కనుక టాప్ టు బాటమ్ ఎప్పుడు కూడా పెరుగుతూనే ఉంటుంది. ఎందుకని అంటే ద నెక్స్ట్ వచ్చేటటువంటి ఎలక్ట్రాను నెక్స్ట్ షెల్లోకి, సెకండ్ షెల్, థర్డ్ షెల్, ఫోర్త్ షెల్, ఫిఫ్త్ షెల్, సిక్స్త్ షెల్, సెవెంత్ షెల్, అలాగా నెక్స్ట్ షెల్లోకి ఎంటర్ అవుతుంది కాబట్టి ఇక్కడ మనకి సైజ్ అనేది పెరుగుతుంది. ఇది మనకు అందరికీ తెలిసినటువంటి కామన్ విషయం. కానీ ఇక్కడ పి బ్లాక్ ఎలిమెంట్స్లో ఏమి జరుగుతుంది? ఎస్ బ్లాక్లో ఏ ప్రాబ్లం లేదు, అది యాజ్ ఇట్ ఈజ్గా చెప్పినట్టే జరుగుతుంది. కానీ పి బ్లాక్లో కొంత ప్రాబ్లం ఉంది. ఏంటది? ఏం ప్రాబ్లం, ఏం జరుగుతుంది ఇక్కడ తీసుకున్నట్లయితే ఈ పి బ్లాక్లో ఏం జరుగుతుంది అనేది మనం అబ్జర్వ్ చేద్దాం. ఇప్పుడు షీల్డింగ్ ఎఫెక్ట్ మనం తెలుసుకోవాల్సినటువంటి ఒక పదం షీల్డింగ్ ఎఫెక్ట్. దీన్నే మనం స్క్రీనింగ్ ఎఫెక్ట్ అని కూడా అంటాం. షీల్డింగ్ ఎఫెక్ట్ ఆర్ స్క్రీనింగ్ ఎఫెక్ట్. ఏంటి ఈ షీల్డింగ్ ఆర్ స్క్రీనింగ్ ఎఫెక్ట్ అంటే? సో స్క్రీనింగ్ ఆర్ షీల్డింగ్ ఎఫెక్ట్ అంటే అర్థం ఏంటంటే, ఏదైనా ఒక ఎలక్ట్రాన్ గనక, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బోరానే తీసుకుందాం మనం. ఇక్కడ బోరాన్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏంటి? 1s2 2s2 2p1 అంతే కదా. బోరాన్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p1. ఇక్కడ ఉన్నటువంటి ఈ బయట ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 2s2 2p1. మనకి ఇక్కడ 2s2 2p1 అనేటటువంటి 2 ఎలక్ట్రాన్స్ ఏమో ఎస్ షెల్లోను, ఒక ఎలక్ట్రాన్ ఏమో పి షెల్లోనే ఉన్నాయి. 2s2 2p1. ఈ 3 ఎలక్ట్రాన్ని కూడా లోపల ఉన్నటువంటి 2 ఎలక్ట్రాన్లు, పాజిటివ్లీ చార్జ్ న్యూక్లియస్ విల్ అట్రాక్ట్ ద నెగిటివ్లీ చార్జ్ ఎలక్ట్రాన్. అది అందరికీ తెలిసిన విషయమే కదా. పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది న్యూక్లియస్కి, ఎలక్ట్రాన్స్కి ఏమో నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. సో అందుకని పాజిటివ్లీ ఛార్జ్ న్యూక్లియస్ వచ్చి నెగిటివ్లీ ఛార్జ్ ఎలక్ట్రాన్స్ని అట్రాక్ట్ చేస్తుంది. సో ఈ అట్రాక్ట్ చేయడానికి ఏదైతే మనకి ఉన్నదో, ఇప్పుడు ఈ 2 ఎలక్ట్రాన్లు అంటే ఫస్ట్ షెల్లో ఉన్నటువంటి 2 ఎలక్ట్రాన్ని కూడా ఈజీగా అట్రాక్ట్ చేసేసుకుంటుంది. ఎందుకంటే అది చాలా క్లోజ్గా ఉంది. కానీ 2s2 2p1 అనేది దూరంగా ఉంది, మధ్యలో 1s2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఈ 2 ఎలక్ట్రాన్లు కూడా ఈ న్యూక్లియర్ యొక్క ఆకర్షణ శక్తి ఏదైతే ఉందో, అట్రాక్టివ్ ఫోర్స్ ఉందో, దాన్ని తగ్గించేస్తుంది. అంటే
బయట ఉన్నటువంటి 3 ఎలక్ట్రాన్లని కూడా పూర్తిగా అట్రాక్ట్ చేసేయకుండా కొంత ఈ 1s2 ఎలక్ట్రాన్స్ అనేవి ఆపుతున్నాయి. అలా ఆపడాన్నే మనం స్క్రీనింగ్ ఎఫెక్ట్. ప్రాపర్గా డెఫినేషన్ చెప్పాలంటే ద ప్రొటెక్షన్ ఆఫ్ outer most electrons from the attractive force of nucleus. అంటే న్యూక్లియస్ యొక్క అట్రాక్టివ్ ఫోర్స్ నుంచి బయట ఉన్నటువంటి ఎలక్ట్రాన్ని కాపాడేటటువంటి ఏదైతే క్యారెక్టర్ ఉందో దాన్నే మనం స్క్రీనింగ్ ఎఫెక్ట్ ఆర్ షీల్డింగ్ ఎఫెక్ట్ అంటాం. సో షీల్డింగ్ ఎఫెక్ట్ కనుక ఎక్కువ అయితే ఏమవుతుంది? బయట ఎలక్ట్రాన్లు ఎక్కువగా ప్రొటెక్ట్ చేయబడతాయి. ఎక్కువగా ప్రొటెక్ట్ చేయబడితే ఏమవుతుంది? ఆ ఎలక్ట్రాన్లు ఎక్కువ దూరంగా పోతాయి. సో ఎలక్ట్రాన్లు ఎక్కువ దూరంగా పోయిందంటే సైజు పెరిగిందని అర్థమైందా? సో షీల్డింగ్ ఎఫెక్ట్ కానీ స్క్రీనింగ్ ఎఫెక్ట్ కానీ పెరుగుతుంటే దాని యొక్క సైజ్ అనేది పెరుగుతుంది. ఎందుకని అంటే బయట ఎలక్ట్రాన్లు బాగా ప్రొటెక్ట్ చేయబడిని, అందుకని అక్కడి నుంచి సైజ్ అనేది పెరుగుతుంది. ఇది మనకి తెలియాల్సినటువంటి విషయం. ఇప్పుడు ఇక్కడికి తీసుకురండి. హీలియం 2 ఎలక్ట్రాన్లు. ఇప్పుడు అల్యూమినియం యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాద్దాం మనం. అల్యూమినియం యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసినట్లయితే 1s2 2s2 2p6, now third shell is added 3s2 3p1. ఇప్పుడు అల్యూమినియం తీసుకుంటే ఏమవుతుంది? బయట ఉన్నటువంటి 3 ఎలక్ట్రాన్స్ని బయట ఉన్నటువంటి 3s2 3p1 ఎలక్ట్రాన్స్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ప్రొటెక్ట్ చేస్తున్నాయి? మనకి టోటల్గా 10 ఎలక్ట్రాన్స్ ప్రొటెక్ట్ చేస్తున్నాయి. ఇక్కడేమో 2, ఇక్కడేమో 8, 8 + 2 10, మొత్తం 10 ఎలక్ట్రాన్స్ అనేవి బయట ఉన్నటువంటి 3s2 3p1 సెల్ని ప్రొటెక్ట్ చేస్తున్నాయి. 2 ఎలక్ట్రాన్ల యొక్క షీల్డింగ్ ఎక్కువ, 10 ఎలక్ట్రాన్ల యొక్క షీల్డింగ్ ఎక్కువ అంటే 10 ఎలక్ట్రాన్ల యొక్క షీల్డింగే ఎక్కువ. సో ఈ 10 ఎలక్ట్రాన్ల యొక్క షీల్డింగ్ ఎక్కువ అవడం వలన మనకి బోరాన్ నుంచి అల్యూమినియంకి వెళ్ళినప్పుడు సైజ్ అనేది భారీగా పెరుగుతుంది. నేను బోరాను అల్యూమినియం అనకుండా సెకండ్ పీరియడ్ థర్డ్ పీరియడ్ అంటాను. అప్పుడు ఏమవుతుంది? ప్రతి 13 14 15 16 17 18 ఈ అన్ని గ్రూపుల్లోనూ కూడా సెకండ్ పీరియడ్లో ఉన్నటువంటి టాప్ మెంబర్స్ ఏవైతే ఉన్నాయో అందులో నుంచి కంపేర్ చేసినప్పుడు ఆ కింద ఉన్నటువంటి నెక్స్ట్ పీరియడ్లో ఉన్నటువంటి గ్రూపులో ఎలిమెంట్తో పోలిస్తే బోరాన్ అల్యూమినియం, కార్బన్ సిలికాన్, నైట్రోజన్ ఫాస్ఫరస్, ఆక్సిజన్ సల్ఫర్, ఫ్లోరిన్ క్లోరిన్, ఫర్ ఆల్ దీస్ థింగ్స్ నియాన్ ఆర్గాన్, ఈ అన్నిటికీ కూడా ఇన్నర్గా ఉన్నటువంటి షీల్డింగ్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉండడం వలన ఏవైతే అవుతుంది సెకండ్ పీరియడ్ నుంచి థర్డ్ పీరియడ్కి వెళ్ళేసరికి దాని యొక్క సైజ్ అనేది విపరీతంగా పెరుగుతుంది. బికాజ్ ఆఫ్ స్ట్రాంగ్ షీల్డింగ్ ఎఫెక్ట్. బికాజ్ ఆఫ్ స్ట్రాంగ్ షీల్డింగ్ ఎఫెక్ట్. షీల్డింగ్ ఎఫెక్ట్ అనేది సెకండ్ పీరియడ్ నుంచి థర్డ్ పీరియడ్కి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఆ స్ట్రాంగ్ షీల్డింగ్ ఎఫెక్ట్ ఉండడం వలన ఈ సెకండ్ పీరియడ్ నుంచి థర్డ్ పీరియడ్కి వెళ్ళేటప్పుడు సైజు విపరీతంగా పెరిగిపోతుంది. ఈ సైజ్ అనేది విపరీతంగా పెరిగిపోతుంది. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం తీసుకుందామంటే గ్యాలియం 1s2 2s2 2p6 3s2 3p6 4s2 3d10 4p1. ఇక్కడ గనక గ్యాలియం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అబ్జర్వ్ చేసినట్లయితే 1s2 2s2 2p6 3s2 3p6 3d10 4s2 4p1. ఇన్నర్ షెల్లో ఉన్నటువంటి ఎన్ని ఎలక్ట్రాన్స్ నా ఇప్పుడు 2 + 8 10, 10 + 8 18, 18 + 10 28 ఎలక్ట్రాన్స్. ఇక్కడ టోటల్గా ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 28 ఎలక్ట్రాన్స్ ఆర్ షీల్డింగ్. ఇక్కడ 10 ఎలక్ట్రాన్స్ ఆర్ షీల్డింగ్, ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ ఆర్ షీల్డింగ్. సో 2 నుంచి 10కి చెప్పాను ఆల్రెడీ, చాలా ఎక్కువ, అందుకని సైజు పెరిగింది. ఇప్పుడు 28 ఎలక్ట్రాన్స్ షీల్డింగ్ చేస్తున్నాయంటే ఏమవ్వాలి? సైజు ఇంకా ఎక్కువ పెరిగిపోవాలి, అంతే కదా. షీల్డింగ్ ఎఫెక్ట్ ఆఫ్ 28 ఎలక్ట్రాన్స్
10 ఎలక్ట్రాన్స్ కంపేర్ చేసినప్పుడు 10 ఎలక్ట్రాన్ల యొక్క షీల్డింగ్ అనేది 28 ఎలక్ట్రాన్ల షీల్డింగ్ కంటే పోలిస్తే తక్కువ. అందుకని 28 ఎలక్ట్రాన్స్ అనేవి ఎక్కువ షీల్డ్ చేస్తున్నాయి కాబట్టి సైజు ఇంకా పెరిగిపోవాలి. కానీ ఇక్కడ మనకి తెలియాల్సిన ఇంకొక విషయం ఏమిటి అంటే షీల్డింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ఎస్ ఈజ్ గ్రేటర్ దాన్ పి గ్రేటర్ దాన్ డి గ్రేటర్ దాన్ ఎఫ్. షీల్డింగ్ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది? ఎస్ ఆర్బిటాల్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ అనేవి ఎక్కువ షీల్డింగ్ చేస్తాయి, పి ఆర్బిటాల్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ అనేవి తక్కువ షీల్డింగ్ చేస్తాయి, డి ఆర్బిటాల్లో ఇంకా తక్కువ, ఎఫ్ ఆర్బిటాల్లో తక్కువ. అంటే మనం కామన్గా చెప్పుకోవాలనుకుంటే ఎస్ అండ్ పి ఆర్బిటాల్స్ ఆర్ షోయింగ్ ద స్ట్రాంగ్ షీల్డింగ్ ఎఫెక్ట్, d orbital is showing the poor shielding effect, f orbital is showing the poorest shielding effect. So s అనేది మనకి చాలా స్ట్రాంగ్ షీల్డింగ్ ఎఫెక్ట్ కంపేర్డ్ టు p. s will be having strongest, p will have strong, d will have poor, f will have poorest. సో ఈ రకంగా పూరెస్ట్ షీల్డింగ్ ఎఫెక్ట్ ఉండడం వలన d ఆర్బిటాల్ యొక్క పూర్ షీల్డింగ్ ఎఫెక్ట్ ఉండడం వలన ఇక్కడ 10 డి ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అవుట్ ఆఫ్ 28 10 డి ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఈ 10 డి ఎలక్ట్రాన్స్ కూడా చాలా పూర్ షీల్డింగ్ ఎఫెక్ట్ని చూపిస్తాయి. ఆ పూర్ షీల్డింగ్ ఎఫెక్ట్ని చూపించడం వల్ల ఈ బయట ఉన్నటువంటి 4s2 4p1 ఎలక్ట్రాన్స్ని ఈ న్యూక్లియస్ అనేది స్ట్రాంగ్గా లాగేసుకుంటుంది. అప్పుడు ఏమవుతుంది? ద సైజ్ అనేది తగ్గుతుంది. ఒరిజినల్గా మనకి ఏం జరగాలి? బోరాన్ టు అల్యూమినియం సైజు పెరగాలి, అల్యూమినియం టు గ్యాలియం కూడా సైజు పెరగాలి. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? పూర్ షీల్డింగ్ ఎఫెక్ట్ ఆఫ్ డి ఎలక్ట్రాన్స్, పూర్ షీల్డింగ్ ఎఫెక్ట్ ఆఫ్ డి ఎలక్ట్రాన్స్ వల్ల ఏమవుతుంది? సైజ్ అనేది తగ్గుతుంది. అంటే థర్డ్ పీరియడ్ నుంచి ఫోర్త్ పీరియడ్కి వెళ్ళేటప్పుడు ప్రాపర్టీస్ అనేవి కొన్ని మారుతూ ఉంటాయి. దాన్నే మనం మిడిల్ రో ఎనామలై. మిడిల్ రో ఎనామలై అంటే మనకి టోటల్గా ఎన్ని రోస్ ఉన్నాయి పీరియడ్ టేబుల్లో? 7 రోస్ ఉన్నాయి. ఆ 7 రోజులో కూడా మిడిల్ రో ఏంటి? 4th రో. సో 4th పీరియడ్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ అన్నీ కూడా కొంచెం డిఫరెంట్గా బిహేవ్ చేస్తూ ఉంటాయి. అందుకని దీన్ని మిడిల్ రో ఎనామలై అంటాం. ఎందుకని మిడిల్ రో ఎనామలై వస్తుంది? ఇక్కడ వరకు ఎస్ పీనే ఉన్న ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా సడన్గా డి ఆర్బిటాల్ అనేది వచ్చి చేరుతుంది కాబట్టి కొన్ని డిఫరెంట్ ప్రాపర్టీస్ చూపిస్తుంది. దాన్నే మనం మిడిల్ రో ఎనామలై అని అంటాం. నెక్స్ట్ గ్యాలియం టు ఇండియం. ఇక్కడ ఏం జరుగుతుంది? ఇన్నర్ కోర్ అనేది సేమే, ఇక్కడ కూడా 4Dనే, ఇక్కడ 3Dనే. సో కొత్తగా వచ్చి చేరింది ఏం లేదు. కానీ నెక్స్ట్ ఎలక్ట్రాన్ మాత్రం 5th షెల్లోకి వచ్చి చేరింది కాబట్టి సైజ్ అనేది కామన్గానే పెరుగుతుంది. సైజ్ అనేది కామన్గా పెరుగుతుంది. ఇక్కడ మళ్ళీ ఇండియం టు థాలియం, మళ్ళీ ఇక్కడ ఏమైంది? ఎఫ్ వచ్చింది, పూరెస్ట్ షీల్డింగ్. అందుకని ఆల్మోస్ట్ ఈక్వల్ సైజ్. అంటే ఇక్కడ బాగా 6th షెల్కి వెళ్ళిపోయింది కాబట్టి అంత ఎక్కువ డిఫరెన్స్ చూపించదు. సో సైజ్ అనేది ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. నెక్స్ట్ షెల్లోకి వెళ్ళినప్పుడు కూడా సైజ్ అనేది ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. సో ఇక్కడ ఓవరాల్గా ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో మీకు అర్థం కావాల్సినటువంటి విషయం ఏంటి? సెకండ్ పీరియడ్ నుంచి థర్డ్ పీరియడ్కి వెళ్ళేటప్పుడు సైజ్ అనేది పెరుగుతుంది బికాజ్ ఆఫ్ స్ట్రాంగ్ షీల్డింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ఎస్ అండ్ పి ఆర్బిటల్ ఎలక్ట్రాన్స్. థర్డ్ పీరియడ్ నుంచి 4th పీరియడ్కి వెళ్ళేటప్పుడు సైజ్ అనేది తగ్గుతుంది బికాజ్ ఆఫ్ పూర్ షీల్డింగ్ ఎఫెక్ట్ ఆఫ్ డి ఎలక్ట్రాన్స్. సడన్ ఈజ్ గోయింగ్ టు బి ఇంటర్వెన్షన్. అలా సడన్గా డి ఆర్బిటల్ వచ్చేయడం వల్ల సైజ్ అనేది తగ్గుతుంది. తర్వాత ఏమవుతుంది? 4th పీరియడ్ నుంచి 5th పీరియడ్కి సైజు మామూలుగానే పెరుగుతుంది. ఎందుకంటే ఇన్నర్ ఎన్విరాన్మెంట్ ఏం మారలేదు, అక్కడ డీనే ఇక్కడ డీనే, కానీ నెక్స్ట్ ఎలక్ట్రాన్ వచ్చి నెక్స్ట్ షెల్లోకి ఎంటర్ అయింది కాబట్టి సైజ్ పెరిగింది. నెక్స్ట్ 5th పీరియడ్ నుంచి 6th పీరియడ్కి వచ్చేసరికి కొత్తగా ఎఫ్ ఆర్బిటాల్ అనేవి వచ్చినవి. ఇవి పూరెస్ట్ షీల్డింగ్ ఉండడం వలన దాని సైజ్ అనేది అంతగా ఎక్కువగా పెరగకుండా సో తక్కువ మాత్రమే పెరుగుతుంది. ఆల్మోస్ట్ సేమ్ సైజ్ ఆర్ ఎ బిట్ ఇంక్రీజ్, కొంచెం పెరగడము లేదంటే ఆల్మోస్ట్ సేమ్ సైజ్ ఉండడం జరుగుతుంది. సో దీనివల్ల మనకి పూరెస్ట్ షీల్డింగ్ ఎఫెక్ట్. సో నెక్స్ట్ వచ్చి సేమ్ ఎన్విరాన్మెంట్, అక్కడి నుంచి సైజ్ పెరుగుతుంది. సో అటామిక్ సైజుకి సంబంధించి ఈ విషయాల్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఈ సైజుకి సంబంధించిన విషయాలే అయనైజేషన్ ఎంథాల్పీ మీద డిపెండ్ అవుతాయి. అలాగే మనకి ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ, ఎలక్ట్రానిటీ కూడా చూపిస్తాయి ఫ్యాక్టర్స్. సో ఈ ఒక్క పారామీటర్, ఆక్సిడేషన్ స్టేట్ అన్నీ కూడా గుర్తుపెట్టుకుంటే జనరల్ థింగ్స్ మనం ఒక్కొక్క గ్రూపు చూసుకుంటూ వెళ్దాం. ఇవన్నీ అర్థమైనాయి కదా అప్పుడు? సో బేసిక్గా పీరియాడిక్ టేబుల్ కానీ
లేదంటే ఏదైనా ఇనార్గానిక్ కెమిస్ట్రీ చాప్టర్ కానీ మనం చదువుతున్నప్పుడు మనకి గుర్తుంచుకోవాల్సినటువంటి పదాలన్నీ కూడా నేను ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆక్సిడేషన్ స్టేట్ అంటే ఏంటి, ఎలక్ట్రోనెగటివిటీ మనం చూద్దాము. సో మనం ఇప్పుడు చెప్పుకున్న స్క్రీనింగ్ ఎఫెక్ట్, షీల్డింగ్ ఎఫెక్ట్, పూర్ షీల్డింగ్ ఎఫెక్ట్, స్ట్రాంగ్ షీల్డింగ్ ఎఫెక్ట్, ఇవన్నీ కూడా ఎలా ఉంటాయో చూసాం మనం. ఇప్పుడు ఒక్కొక్క గ్రూపు మనం చూద్దాం. 15th గ్రూప్ ఫస్ట్ చూద్దాం. సో 15th గ్రూప్ ఆల్సో కాల్డ్ యాజ్ నైట్రోజన్ ఫ్యామిలీ. సో ఎందుకంటే ఏదైనా సరే ఒక ఫ్యామిలీని స్టార్టింగ్ మెంబర్ పేరుతో పిలుస్తాం కాబట్టి 15th గ్రూప్లో ఉన్న స్టార్టింగ్ మెంబర్ అనేది నైట్రోజన్. అందుకని దీన్ని నైట్రోజన్ ఫ్యామిలీ అని పిలుస్తాం. ఈ నైట్రోజన్ ఫ్యామిలీలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఏంటేంటి? నైట్రోజన్, ఫాస్ఫరస్, ఆర్సెనిక్, యాంటిమోనీ, బిస్మత్, మాస్కోవియం. సో ఇవన్నీ తీసుకున్నట్లయితే కనుక అటామిక్ నెంబర్ ఆఫ్ నైట్రోజన్ తెలిస్తే మిగిలినవన్నీ చేసేయచ్చు. అదే కదా ఇందాక మనం మాట్లాడుకుంది. నైట్రోజన్ అటామిక్ నెంబర్ ఎంత? 7. ఫాస్ఫరస్ 7కి 8 కలిపితే 15. ఆర్సెనిక్, నైట్రోజన్ ఇండికేటెడ్ బై నైట్రోజన్ N, ఫాస్ఫరస్ P, ఆర్సెనిక్ AS, యాంటిమోనీ SB, బిస్మత్ BI, మాస్కోవియం MC. సో 7 + 8 15, 15 + 18 చెప్పాను కదా, +8 + 18 + 18 +32 +32. సో ఈ రకంగా మనకి నెంబర్స్ ఆర్ గోయింగ్ టు బి ఇంక్రీజ్డ్. అంటే మనకి ఫస్ట్ మెంబర్ యొక్క నెంబర్ తెలిస్తే మిగిలిన మెంబర్స్ యొక్క నెంబర్స్ని మనం రాసేయచ్చు. 7 + 8 15, 15 + 18 33. సో 33 18 51, 51 + 18 83, 81 + 32 83, 83 + 32 115, 115. సో అటామిక్ నెంబర్స్ అన్నీ కూడా మనకు వచ్చినాయి. 7, 15, 33, 51, 83, 115. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ ఎలా రాయాలని చెప్పాను నేను? హీలియం, it is going to be having 2s2, 2p3. Neon, 3s2, 3p3. Argon, 3d10, 4s2, 4p3. Here krypton, 4d10, 5s2, 5p3. Xenon, 4f14, 5d10, 6s2, 6p3. Radon, 5f14, 6d10, 7s2, 7p3. సో ఈ రకంగా మనం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ అన్నీ కూడా రాసుకోవచ్చు, ఆల్రెడీ ఇందాక చెప్పుకున్నట్టు. సో ఇది మనకి బేసిక్గా తెలియాల్సినటువంటి విషయాలు. దీంట్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్, వాటి యొక్క అటామిక్ నెంబర్స్, వాటి యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. సో నెక్స్ట్ వచ్చేసరికి అక్కరెన్స్. సో ఈ ఎలిమెంట్స్ అన్నీ కూడా ఎలా నేచర్లో దొరుకుతాయి? అక్కరెన్స్ అంటే ఏం చెప్తాం మనం? నేచర్లో ఈ ఎలిమెంట్స్ అన్నీ కూడా ఎలా దొరుకుతాయి, ఏ ఫామ్లో దొరుకుతాయి. ఇప్పుడు నైట్రోజన్ తీసుకుంటే కనుక ఇది అట్మాస్ఫియర్లో 78%. అందరికీ తెలిసిందే కదా, మన ఎయిర్ అంతా కూడా 4:1. అంటే ఒక 80% నైట్రోజన్ అయితే 20% ఆక్సిజన్. అది మేజర్ కన్స్టిట్యూయెంట్. కానీ ఎగ్జాక్ట్గా తీసుకుంటే 78%. మాలిక్యులర్ నైట్రోజన్ కంప్రైజెస్ 78% బై వాల్యూమ్ ఆఫ్ ద అట్మాస్ఫియర్. అండ్ ఎర్త్ క్రస్ట్లో తీసుకుంటే కనుక ఇట్ ఈస్ గోయింగ్ టు బి అవైలబుల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ చిలీ సాల్ట్ పీటర్ అండ్ ఇండియన్ సాల్ట్ పీటర్. సో ఏది ఇండియన్ సాల్ట్ పీటర్, ఏది చిలీ సాల్ట్ పీటర్? Sodium nitrate NaNO3 is called as chili saltpeter, whereas potassium nitrate is called as Indian saltpeter. So ఈ ఎర్త్ క్రస్ట్లో తీసుకున్నట్లయితే కనుక నైట్రోజన్ ఈజ్ అవైలబుల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ నైట్రేట్స్. నైట్రోజన్ అనేది నైట్రేట్స్ రూపంలో అవైలబుల్గా ఉంటుంది. సో దాన్నే మనం ఇక్కడ రాసాము. అండ్ ఇట్ ఈస్ ఆల్సో ఫౌండ్ ఇన్ ద ప్రోటీన్స్ ఇన్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్. మన ప్రతి ప్రోటీన్లో కూడా
ఎన్, అంతే కదా, ఎమైనో యాసిడ్స్. ప్రోటీన్స్ అన్నీ కూడా ఎమైనో యాసిడ్స్తో చేయబడి ఉంటాయి. ఎమైనో యాసిడ్స్ అన్నీ కూడా ఏముంటాయి? నైట్రోజన్ NH2 COOH. ఆ NH2లో ఉన్నటువంటి నైట్రోజన్ అది కూడా మనకి నైట్రోజన్లో ఉంటుంది. అంటే ప్రోటీన్స్ తీసుకున్నా, అమైనో యాసిడ్స్ తీసుకున్నా, లేదంటే నైట్రేట్స్ తీసుకున్నా అన్నిట్లో నైట్రోజన్ ఉంటుంది. ఇది కాకుండా మనకి ఎయిర్లో 78% నైట్రోజన్ అవైలబుల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మాలిక్యులార్ నైట్రోజన్. మాలిక్యులర్ నైట్రోజన్లో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఫాస్ఫరస్. సో ఫాస్ఫరస్ అనేది చాలా ఫాస్ఫేట్స్ రూపంలో మనకు ఉంటుంది. సో అన్నీ కూడా మనం ఏం చెప్తాం? ఎపటైట్స్. సో ఎపటైట్ ఫార్ములా ఏంటంటే Ca9PO4 6 times CaX2. XF అయితే ఫ్లోర్ ఎపటైట్ అంటాం దాన్ని. చూడండి, Ca3PO4 twice CaF2. అదే ఎక్స్ కనుక క్లోర్ అయితే క్లోర్ ఎపటైట్ అంటాం, CaCl2. అదే OH అయితే కనుక హైడ్రాక్సీ ఎపటైట్. అంటే మనకి బేసిక్గా Ca3PO4 ఇది కాల్షియం ఫాస్ఫేట్. 3 molecules of Ca3PO4 is called as apatite. సో అంటే ఏమవుతుంది? Ca9PO4 6 is called as apatite, and CaX2, that X is going to be replaced with fluorine CaF2, fluorapatite. It is Cl, it's chloropatite. If it is OH, CaOH twice, is called as hydroxyapatite. సో ఈ రకంగా మనకి నేచర్లో ఫాస్ఫరస్ అనేది ఈ అన్ని మినరల్స్ రూపంలో కూడా మనకు దొరుకుతుంది. ఇది కాకుండా మనకి ఫాస్ఫోరైట్ రాక్ అంటే Ca3PO4 twice. ఫాస్ఫోరైట్ రాక్ అంటే ఏంటి? Ca3PO4 twice రూపంలో మనకి దొరుకుతుంది. ఇది కాకుండా ఫాస్ఫరస్ ఈజ్ ఆల్సో ఎసెన్షియల్ కాన్స్టిట్యూయెంట్ ఆఫ్ యానిమల్స్ అండ్ ప్లాంట్స్, అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ప్రెజెంట్ ఇన్ బోన్స్ యాజ్ వెల్ యాజ్ ఇన్ లివింగ్ సెల్స్. సో మనకి బోన్స్లో తీసుకుంటే కనుక కాల్షియం ఎంత ఇంపార్టెంటో ఫాస్ఫరస్ కూడా అంతే ఇంపార్టెంట్. సో ప్రతి యానిమల్లో కూడా బోన్స్లో ఈ ఫాస్ఫరస్ అనేది కంపల్సరీ ఉంటుంది. ఈవెన్ ప్లాంట్స్లో కూడా దాని స్ట్రెంగ్తన్ కోసం ఫాస్ఫరస్ అనేది కంపల్సరీ కావాలి. సో ఆ రకంగా ఫాస్ఫరస్ అనేది ఎపటైట్స్ రూపంలో కానీ, ఫాస్ఫోరైట్ రూపంలో కానీ, లేదంటే అది బోన్స్లో కానీ డిపాజిట్ అయ్యి మనకి దొరుకుతూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చి ఆర్సెనిక్, యాంటిమనీ అండ్ బిస్మత్ ఆర్ ఫౌండ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆక్సైడ్స్ అండ్ సల్ఫైడ్ మినరల్స్ Bi2O3, Bi2S3. ఆ రకంగా మనకి ఆక్సైడ్స్ రూపంలో కానీ, సల్ఫైడ్స్ రూపంలో కానీ మనకి దొరుకుతూ ఉంటాయి. సో ద అక్కరెన్స్ ఈజ్ గోయింగ్ టు బి లైక్ దిస్: ద నైట్రోజన్, ఫాస్ఫరస్, ఆర్సెనిక్, యాంటిమనీ, బిస్మత్. మాస్కోవియం సంగతి ఏంటి? మాస్కోవియం అనేది రేడియో యాక్టివ్ ఎలిమెంట్. సో రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ అనేవి మనకి నేచర్లో రేడియో యాక్టివిటీ ద్వారా వస్తాయి. సో వాటిని కెమిస్ట్రీ చదవడం కానీ, వాటిని గురించి పూర్తిగా స్టడీ చేయడం కానీ చాలా కష్టం. కానీ ఈ గ్రూప్ నెంబర్లో మనకి వస్తుంది కాబట్టి దాన్ని జస్ట్ మెన్షన్ చేసాం. దాని యొక్క కెమిస్ట్రీని చదవడం కానీ అది చాలా కష్టం. సో మనం ఎంతసేపు మాట్లాడుకున్నా సరే బిస్మత్ వరకునే మాట్లాడుకుంటాం, మాస్కోవియం గురించి మనం మాట్లాడుకోం. ఎందుకని అంటే దాని యొక్క స్టడీ చేయడం అనేది చాలా కష్టం. ఎందుకంటే దాని యొక్క ప్రాపర్టీ రేడియో యాక్టివిటీ అని అందరికీ తెలుసు కదా. ఏదైతే తనంతట తానుగా ఆల్ఫా, బీటా, గామా రేడియేషన్స్ని ఇస్తూ ఉంటుందో, అంటే అది అలా డిజింటిగ్రేట్ అయిపోతూ ఉంటుంది. అలా అయిపోతూ ఉన్నటువంటి రేడియో యాక్టివిటీ ఉన్నటువంటి సబ్స్టెన్స్ని మనం రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ అంటాం. సో ఈ రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ని ఎప్పుడైతే మనం చూసుకుంటామో ఆ రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్కి ఉన్నటువంటి ఈ డిజింటిగ్రేషన్ ప్రాపర్టీ వల్ల దాని యొక్క కెమిస్ట్రీని చదవడం కానీ, ప్రాపర్టీస్ని చదవడం కానీ చాలా కష్టం. అలా కష్టంగా ఉంటుంది కాబట్టి దాని గురించి తప్ప మిగిలిన ఎలిమెంట్స్ గురించి మనం మాట్లాడుకుంటాం. సో ఇప్పుడు మనం తీసుకున్నట్లయితే కనుక ఫస్ట్ ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్. దీంట్లో మనం ఫస్ట్ పీరియాడిక్ ప్రాపర్టీస్ చూసుకుందాం. సో ఎటామిక్ అండ్ అయానిక్ రేడియై. ఎటామిక్ కానీ అయానిక్ రేడియై కానీ ఇందాక ఆల్రెడీ నేను డీటెయిల్గా డిస్కస్ చేశాను. సో యూజువల్గా ఏమవుతుంది, అయానిక్ రేడియై కానీ ఎటామిక్ రేడియై కానీ టాప్ టు బాటమ్ అనేది పెరుగుతుంది. సో ఇక్కడ సైజ్ అనేది నైట్రోజన్ నుంచి ఫాస్ఫరస్కి భారీగా పెరుగుతుంది, ఫాస్ఫరస్ నుంచి ఆర్సెనిక్కి స్లైట్గా పెరుగుతుంది. అంటే ఇక్కడ తగ్గిపోదు. ఇందాక చెప్పినటువంటి బోరాన్, అల్యూమినియం, గ్యాలియం అనేది ఇక్కడ అన్ని చోట్ల వర్కౌట్ అవ్వదు. నైట్రోజన్, ఫాస్ఫరస్ మనం ఏం రాయొచ్చు? నైట్రోజన్ ఈజ్ లెసర్ దాన్, ఫాస్ఫరస్ లెసర్ దాన్, ఆర్సెనిక్ లెసర్ దాన్, యాంటిమోనీ లెసర్ దాన్, బిస్మత్. ఈ రకంగా మనం దీని యొక్క అటామిక్ రేడియస్ని రాయొచ్చు. లేదు అయానిక్ రేడియస్ని తీసుకున్నట్లయితే కనుక నైట్రోజన్ అనేది -3 ఆక్సిడేషన్ స్టేట్లో ఉంటుంది. మనం
యానయానిక్ రేడియస్ని క్యాటయానిక్ రేడియస్ని మనం కంపేర్ చేయకూడదు. ఎందుకంటే ఆబ్వియస్గా యానయానిక్ రేడియసే ఎక్కువగా ఉంటుంది, క్యాటయానిక్ రేడియస్ తక్కువగా ఉంటుంది. మనం +3 ఆక్సిడేషన్ స్టేట్లోనే మొత్తం అన్నిటిని తీసుకుంటే కనుక అయానిక్ రేడియస్ని, సో అయానిక్ రేడియస్ కూడా ఏమవుతుంది, అది తగ్గుతూ పోతుంది. సో అయానిక్ రేడియస్ ఆల్సో ఈజ్ గోయింగ్ టు బి ఇంక్రీజెస్ డౌన్ ద గ్రూప్. సో అని మనం సింగిల్ స్టేట్మెంట్లో రాసేయచ్చు. అయనైజేషన్ ఎంథాల్పీ. సో వాట్ ఈజ్ అయనైజేషన్ ఎంథాల్పీ? ద అమౌంట్ ఆఫ్ ఎనర్జీ required, the minimum amount of energy required to remove a outermost loosely bounding electron from an isolated gaseous atom. So ఇంత స్పెసిఫిక్ డెఫినేషన్ అంటే ఒక ఐసోలేటెడ్ గ్యాసియస్ యాటమ్ నుంచి మోస్ట్ లూజ్లీ బౌండ్ ఎలక్ట్రాన్, చాలా తక్కువగా న్యూక్లియస్ వల్ల బైండ్ అయినటువంటి ఎలక్ట్రాన్ని బయటికి తీయడం కోసం ఎంత మినిమం ఎనర్జీని ఇస్తామో ఆ మినిమం ఎనర్జీనే అయనైజేషన్ ఎనర్జీ ఆర్ అయనైజేషన్ ఎంథాల్పీ అని పిలుస్తాము. ఓకే, సో ఏంటి ఇక్కడ మనం చెప్పుకునేది, ఒక పర్టికులర్ ఐసోలేటెడ్ గ్యాసెస్ యాటమ్ నుంచి ఒక మోస్ట్ లూజ్లీ బౌండ్ ఎలక్ట్రాన్ని తీసివేయడం కోసం ఎంత ఎనర్జీని అయితే ఇవ్వాలో దాన్ని మనం అయనైజేషన్ ఎంథాల్పీ అని పిలుస్తాం. సో ఈ అయనైజేషన్ ఎంథాల్పీ ఈజ్ డిపెండింగ్ అపాన్ షీల్డింగ్ ఎఫెక్ట్, సైజ్, ఇవి ఏదైనా సరే మాట్లాడుకోవచ్చు. సో మన ఆల్రెడీ సైజ్ అనేది పెరుగుతూ పోతుంది కాబట్టి అయనైజేషన్ ఎంథాల్పీ అనేది తగ్గుతూ ఉంటుంది. రివర్స్ ఆర్డర్. నైట్రోజన్ గ్రేటర్ దాన్, ఫాస్ఫరస్ గ్రేటర్ దాన్, ఆర్సెనిక్ గ్రేటర్ దాన్, యాంటిమోనీ గ్రేటర్ దాన్ బిస్మత్. అయనైజేషన్ ఎంథాల్పీ అనేది ఈ రకంగా నైట్రోజన్ నుంచి ఫాస్ఫరస్, ఆర్సెనిక్, యాంటిమోనీ, బిస్మత్ వరకు తగ్గుతూ వెళ్తుంది. ఎందుకు తగ్గుతూ వెళ్తుంది? సైజు పెరుగుతున్నప్పుడు బయట ఉన్నటువంటి ఎలక్ట్రాన్ మీద ఈ న్యూక్లియస్ యొక్క అట్రాక్షన్ అనేది తగ్గుతూ వెళ్తుంది. ఎప్పుడైతే ఇక్కడ తగ్గుతూ వెళ్తుందో ఆ ఎలక్ట్రాన్ని తీసివేయడం కోసం సప్లై చేసే ఎనర్జీ వాల్యూ కూడా తగ్గుతుంది. ఆ ఎనర్జీ తగ్గుతుంది కాబట్టి అయనైజేషన్ ఎంథాల్పీ కూడా తగ్గుతుంది. ఓకేనా? సో ఆ రకంగా మనం చెప్పొచ్చు. ఎలక్ట్రోనెగటివిటీ. ఎలక్ట్రోనెగటివిటీ డెఫినేషన్ ఏంటి? ద టెండెన్సీ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ టు అట్రాక్ట్ ద బాండెడ్ ఎలక్ట్రాన్ పేర్. అంటే ఒక బాండ్ ఫామ్ చేసిన తరువాత ఆ బాండ్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ని అట్రాక్ట్ చేసుకునే టెండెన్సీ ఏదైతే ఉందో దాన్ని ఎలక్ట్రోనెగటివిటీ అని పిలుస్తాము. ఏంటది? ఎలక్ట్రోనెగటివిటీ అంటే ఏంటి? ఒక బాండ్ ఫామ్ అయిన తర్వాత ఆ బాండ్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ని అట్రాక్ట్ చేసుకునే టెండెన్సీ ఏదైతే ఉందో ఆ టెండెన్సీనే ఎలక్ట్రోనెగటివిటీ అంటాం. ఎప్పుడు టెండెన్సీ ఎక్కువగా ఉంటుంది అట్రాక్ట్ చేయడానికి? సైజు తక్కువగా ఉన్నప్పుడు దాని టెండెన్సీ ఎక్కువగా ఉంటుంది, సైజు పెరిగినప్పుడు దాని టెండెన్సీ అనేది తగ్గుతూ ఉంటుంది. అందుకని సైజ్ అనేది పెరుగుతూ పోతుంది కాబట్టి మనకి ఎలక్ట్రోనెగటివిటీ అనేది తగ్గుతూ పోతుంది. సో ఎలక్ట్రోనెగటివిటీ ఈజ్ గోయింగ్ టు బి సిమిలర్ టు దట్ ఆఫ్ అయనైజేషన్ ఎంథాల్పీ. ఇవన్నీ కూడా దేని మీద డిపెండ్ అయి ఉంటున్నాయి? సైజ్ మీద డిపెండ్ అయి ఉంటున్నాయి. సో సైజ్ అనేది పెరుగుతుంది కాబట్టి అయనైజేషన్ ఎంథాల్పీ తగ్గుతుంది, సైజ్ అనేది పెరుగుతుంది కాబట్టి ఎలక్ట్రోనెగటివిటీ తగ్గుతుంది. సో ఈ రకంగా మనకి ఈ మూడు ప్రాపర్టీస్ని కూడా మనం సైజ్ తోటి రిలేట్ చేసి మనం డిస్కస్ చేసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్, వాటి యొక్క ఫిజికల్ స్టేట్స్ ఎలా ఉన్నాయి? N2 డై అటామిక్ అంటే అర్థం ఏంటి? N అనేది సింగిల్గా కాకుండా ఇది రెండు ఆటంలు కలిసి N2 అనే డై అటామిక్ మాలిక్యూల్ రూపంలో మనకు కనిపిస్తుంది. నైట్రోజన్ అనేది N2 డై అటామిక్ మాలిక్యూల్ రూపంలో కనిపిస్తుంది. అది ఎందుకని అంటే NN స్ట్రాంగ్ ట్రిపుల్ బాండ్. ఇది ఎప్పుడు కూడా మల్టిపుల్ బాండ్స్ ఫామ్ చేసుకుంటుంది. N2 అనేది 3 బాండ్స్ని ఫామ్ చేసుకుని N2 మాలిక్యూల్ కింద మనకు కనిపిస్తుంది. ఎందుకని అలా కనిపించాలి? N అనేది ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 5 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. మనకి ఆక్టెట్ రూల్ ప్రకారము ఏ యాటమ్కైనా సరే 8 ఎలక్ట్రాన్లు వస్తే గనక అది స్టేబుల్. సో
ఇక్కడ ఎన్ని ఎలక్ట్రాన్స్ కావాలి? ఇంకొక 3 ఎలక్ట్రాన్స్ కావాలి. అందుకని ఇంకొక నైట్రోజన్ యొక్క 3 ఎలక్ట్రాన్స్ని కూడా షేర్ చేసుకుని టోటల్గా ఎన్ని ఎలక్ట్రాన్స్ షేర్ అవుతున్నాయి ఇక్కడ? 6 ఎలక్ట్రాన్స్. 2 ఎలక్ట్రాన్స్ కలిసి ఒక బాండ్ని ఫామ్ చేస్తాయి. 6 ఎలక్ట్రాన్స్ షేర్ చేసుకుంటుంది కాబట్టి N2 అనేది ట్రిపుల్ బాండ్ ద్వారా బంధాన్ని ఏర్పరచుకుంటుంది. దే విల్ ఫార్మ్ ఎ బాండ్ బిట్వీన్ ద నైట్రోజన్ ఇన్ ఆర్డర్ టు గెట్ 3 bonds. That is going to be because of to get 8, 3 more electrons are required. 3 electrons దానికి కావాలి కాబట్టి ఆ 3 ఎలక్ట్రాన్ని స్వీకరించడం ద్వారా ఇది టోటల్గా 8 తెచ్చుకుంటుంది. 3 + 3 ఆర్ గోయింగ్ టు బి గెట్ షేర్డ్. అందుకని మనకి 3 బంధాలు అనేవి ఏర్పడతాయి, 3 bonds. నెక్స్ట్ P4, AS4, SB4. ఫాస్ఫరస్ కానీ, ఆర్సెనిక్ కానీ, యాంటిమోనీ కానీ ఇవన్నీ కూడా టెట్రా అటామిక్. నైట్రోజన్ ఏం చెప్పాం? డై అటామిక్ మాత్రమే. కానీ మిగిలినటువంటి ఫాస్ఫరస్ కానీ, ఆర్సెనిక్ కానీ, యాంటిమోనీ కానీ అవన్నీ కూడా టెట్రా అటామిక్ సాలిడ్స్ విత్ ఏ సింగిల్ కోవలెంట్ బాండ్. అవి ఎప్పుడు కూడా మల్టిపుల్ బాండ్ ఫామ్ చేయలేవు. మల్టిపుల్ బాండ్ ఫామ్ చేయాలంటే సైజు చాలా చిన్నగా ఉండాలి. ఎప్పుడైతే సైజు పెరుగుతూ ఉంటుందో అవి మల్టిపుల్ బాండ్ ఫామ్ చేయలేవు. అందుకోసమనే ఫాస్ఫరస్ కానీ, ఆర్సెనిక్ కానీ, యాంటిమోనీ కానీ ఇవేవి కూడా మల్టిపుల్ బాండ్ ఫామ్ చేయకుండా ఓన్లీ దే ఆర్ గోయింగ్ టు బి గెటింగ్ సింగిల్ బాండ్స్ బిట్వీన్ దెమ్ అండ్ దే ఆర్ గోయింగ్ టు బి హ్యావింగ్ టెట్రా అటామిక్. అవన్నీ కూడా టెట్రా అటామిక్ కింద సాలిడ్ ఫామ్లో ఉంటాయి. నెక్స్ట్ బిస్మత్ అనేది మోనో అటామిక్ సాలిడ్. బిస్మత్ అనేది మోనో అటామిక్ సాలిడ్. సో ఫిజికల్ స్టేట్లు కానీ తీసుకున్నట్లయితే సైజు పెరుగుతున్నప్పుడు లేదంటే అటామిక్ నెంబర్ పెరుగుతున్నప్పుడు వాటి యొక్క స్టేట్ ఆటోమేటిక్గా మారుతుంది. N2 గ్యాస్, ఫాస్ఫరస్, ఆర్సెనిక్, యాంటిమోనీ సాలిడ్స్, బిస్మత్ ఆల్సో సాలిడ్. అదే మనం ఇక్కడ రాసుకున్నాం, N2 గ్యాస్ టు సాలిడ్ Bi. సో ఎప్పుడైతే గ్యాస్ నుంచి సాలిడ్ కింద అలా పెరుగుతుందో దాని యొక్క డెన్సిటీ పెరుగుతుంది, మెల్టింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్లు పెరుగుతాయి. అవన్నీ కూడా కామన్గా ఫిజికల్ ప్రాపర్టీస్ అనేవి ఇంక్రీజ్ అవుతూనే ఉంటాయి. నెక్స్ట్ అటామిక్ వాల్యూమ్ అండ్ మెల్టింగ్ పాయింట్స్. సో అటామిక్ వాల్యూమ్ గురించి ఆల్రెడీ మనకు తెలిసిందే, పైనుంచి కిందకి పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే నెంబర్ ఆఫ్ షెల్స్ పెరుగుతూ ఉంటాయి కాబట్టి దాని వాల్యూమ్ కూడా పెరుగుతుంది. నైట్రోజన్ ఓన్లీ 2 షెల్స్ ఉంటాయి, ఫాస్ఫరస్ మనకి 3 షెల్స్ ఉంటాయి, కరద ఆర్సెనిక్ 4 షెల్స్ ఉంటాయి, యాంటిమోనీ 5 షెల్స్ ఉంటాయి, బిస్మత్ 6 షెల్స్ ఉంటాయి. సో నెంబర్ ఆఫ్ షెల్స్ పెరుగుతూ ఉంటాయి కాబట్టి వాటి యొక్క సైజ్ అనేది పెరుగుతుంది. అదే మనకి అటామిక్ వాల్యూమ్. సో అటామిక్ వాల్యూమ్ పెరుగుతూ ఉంటుంది. నైట్రోజన్, ఫాస్ఫరస్, ఆర్సెనిక్, యాంటిమోనీ, బిస్మత్ అటామిక్ వాల్యూమ్స్ ఆర్ గ్రాడ్యువల్లీ ఇంక్రీజెస్. ఇప్పుడు ఒక ఎక్సెప్షన్ అనేది ఉంది. P4 మాలిక్యూల్ ఈజ్ హ్యావింగ్ మోర్ అటామిక్ వాల్యూమ్ దాన్ ఆర్సెనిక్. ఇక్కడ పైనుంచి కిందకి యూజువల్గా పెరుగుతూ ఉంటుంది. కానీ ఫాస్ఫరస్ని, ఆర్సెనిక్ని, ఫాస్ఫరస్తో పోలిస్తే ఆర్సెనిక్ వాల్యూమ్ పెరుగుతూ ఉండాలి. కానీ ఫాస్ఫరస్, ఆర్సెనిక్ వీటి యొక్క అటామిక్ వాల్యూమ్ తీసుకున్నట్లయితే కనుక ఫాస్ఫరస్ అటామిక్ వాల్యూమ్ ఎక్కువగాను, ఆర్సెనిక్ అటామిక్ వాల్యూమ్ తక్కువగాను ఉంటుంది. ఎందుకని ఇలా? ఎప్పుడైనా సరే వాల్యూమ్కి ఏం చెప్పాం మనం? అట్రాక్షన్ పెరిగితే దాని యొక్క సైజ్ తగ్గుతుంది, అట్రాక్షన్ తగ్గితే సైజు పెరుగుతుంది. అదే కదా మనం ఇందా మాట్లాడుకున్న షీల్డింగ్ ఎఫెక్ట్. ఇక్కడ కూడా అంతే. ఫాస్ఫరస్ వాండర్వాల్ ఫోర్సెస్ ద్వారా బైండ్ అయితే, ఇక్కడ చూడండి ఏం చెప్పాం మనం? వీక్ వాండర్వాల్ ఫోర్సెస్ ఆర్ గోయింగ్ టు బి ఎగ్జిస్టింగ్ బిట్వీన్ ఫాస్ఫరస్ ఆటమ్స్. అదే మనకి ఆర్సెనిక్ తీసుకుంటే కనుక స్ట్రాంగ్ కోవలెంట్ బాండ్స్ అనేవి ఉంటాయి. మనకి ఒక ఆర్సెనిక్ సాలిడ్లో తీసుకున్నప్పుడు ఒక ఆర్సెనిక్ ఇంకొక ఆర్సెనిక్ అనేది కోవలెంట్ బాండ్ ద్వారా బైండ్ చేయబడి ఉంటుంది. వెరాజ్ ఫాస్ఫరస్ తీసుకున్నట్లయితే కనుక ఫాస్ఫరస్ మధ్యలో వాండర్వాల్ ఫోర్సెస్ ఉంటాయి. సో వాండర్వాల్ ఫోర్స్ అనే వీక్ ఫోర్సెస్ కాబట్టి అవి దూరంగా ఉంటాయి. ఏదైతే కోవలెంట్ బాండ్ ఏదైతే తీసుకున్నామో అది స్ట్రాంగ్ కాబట్టి దగ్గరగా ఉంటుంది. సో దగ్గరగా ఉండడం వలన ఈ ఆర్సెనిక్ అనేది వాల్యూమ్ అనేది తక్కువగా ఉండి ఫాస్ఫరస్ యొక్క వాల్యూమ్ అనేది ఎక్కువగా ఉంటుంది. అదే మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసాం. సో మెల్టింగ్ పాయింట్ తీసుకున్నప్పుడు అవి ఆల్టర్ అవుతూ ఉంటాయి. అంటే నైట్రోజన్కి ఎలాగా తక్కువగా ఉంటుంది, ఎటొచ్చి ప్రాబ్లం ఏంటంటే ఆర్సెనిక్, యాంటిమోనీ, బిస్మత్ ఈ మూడింటికి కూడా బిస్మత్కి ఎక్కువగా ఉంటుంది, ఆర్సెనిక్, యాంటిమోనీ రివర్స్ అవుతాయి. ఎందుకంటే ఈ అటామిక్ వాల్యూమ్, ఫోర్సెస్ ఆఫ్ అట్రాక్షన్ ఏదైతే మనం డిస్కస్ చేసుకున్నామో
అలా రెగ్యులర్గా పెరుగుతూ ఉండడం కాకుండా ఈ ఆర్సెనిక్ ఈ ఫాస్ఫరస్ దగ్గరికి వచ్చేసరికి కొంచెం ఆల్టర్ అవుతూ ఉంటుంది. గట్ బీపీ బాయిలింగ్ పాయింట్ వాల్యూస్ ఆర్ గోయింగ్ టు బి రెగ్యులర్లీ ఇంక్రీజెస్ ఫ్రమ్ నైట్రోజన్ టు బిస్మత్. నైట్రోజన్ నుంచి బిస్మత్కి బాయిలింగ్ పాయింట్ వాల్యూస్ అనేది కంటిన్యూస్గా పెరుగుతూనే ఉంటాయి. కానీ మెల్టింగ్ పాయింట్ వాల్యూస్ మాత్రము అవి రెగ్యులర్గా కాకుండా అటు ఇటుగా మారుతూ ఉంటాయి. అది చెప్పాను కదా, వీక్ వాన్ డర్ వాల్ ఫోర్సెస్, ఇక్కడేమో స్ట్రాంగ్ కోవాలెంట్ బాండ్స్, వీటి మీద డిపెండ్ అయ్యే మెల్టింగ్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మెల్టింగ్ పాయింట్ బాయిలింగ్ పాయింట్స్ అనేవి ఇంటర్ మాలిక్యులర్ ఫోర్సెస్ మీద డిపెండ్ అయి ఉంటాయి. అంటే ఇంటర్ మాలిక్యులర్ ఫోర్స్ అంటే ఏంటి? ఒక మాలిక్యూల్కి ఇంకొక మాలిక్యూల్కి ఉన్నటువంటి ఫోర్సెస్ ఆఫ్ అట్రాక్షన్ మీద డిపెండ్ అయి ఉంటాయి. సో ఆ ఫోర్సెస్ ఆఫ్ అట్రాక్షన్ ఎక్కువగా ఉంటే వాటి యొక్క మెల్టింగ్ బాయిలింగ్ పాయింట్స్ ఎక్కువగా ఉంటాయి, తక్కువగా ఉంటే తక్కువ ఉంటాయి. సో ఆ రకంగా మనం తీసుకున్నట్లయితే కండక్టివిటీ గురించి మనం ఏం మాట్లాడుకోవాలి? నైట్రోజన్ అనేది ఒక నాన్ మెటల్, ఫాస్ఫరస్ ఇట్ ఈస్ ఆల్సో గోయింగ్ టు బి నాన్ మెటల్. నాన్ మెటల్ ఎప్పుడు ఏమవుతాయి? పూర్ కండక్టర్స్, దే ఆర్ నాట్ గోయింగ్ టు బి యాక్టింగ్ యాజ్ ఏ కండక్టర్. అదే ఆర్సెనిక్, యాంటిమోనీ, బిస్మత్. నో డౌట్ బిస్మత్ ఈజ్ ఏ మెటల్, ఇట్స్ ఏ గుడ్ కండక్టర్. బిస్మత్ అనేది చాలా మంచి మెటల్ కాబట్టి ఇది గుడ్ కండక్టర్ కింద యాక్ట్ చేస్తుంది. యాంటిమోనీ, ఆర్సెనిక్ ఈ రెండు కూడా మెటల్లాయిడ్స్. ఆర్సెనిక్ కూడా మెటల్లాయిడ్, యాంటిమోనీ కూడా మెటల్లాయిడ్. కాకపోతే ఈ ఆర్సెనిక్ అనే మెటల్లాయిడ్ లెస్ మెటాలిక్ నేచర్. మెటల్లాయిడ్ అంటే ఏంటి? బోత్ మెటల్ అండ్ నాన్ మెటల్ నేచర్ ఉంటుంది. ఈ యాంటిమోనీ అనేది మోర్ మెటాలిక్. సో అందుకని ఈ మోర్ మెటాలిక్ వచ్చి గుడ్ కండక్టర్, ఇది పూర్ కండక్టర్. ఎగ్జాక్ట్గా చెప్పండి, పూర్ కండక్టర్ కాదు, ఇన్సులేటర్స్. దే విల్ నాట్ షో ఎనీ కండక్టివిటీ ఓన్లీ. ఎందుకంటే నాన్ మెటల్స్ ఎప్పుడు కూడా కండక్టివిటీని చూపించవు. సో అందుకని నైట్రోజన్, ఫాస్ఫరస్ రెండు కూడా నాన్ మెటల్స్ కాబట్టి అది అసలు కండక్టర్స్ కింద యాక్టే చెయ్యవు. కానీ మన ఆర్సెనిక్ కానీ యాంటిమోనీ కానీ తీసుకుంటే మెటల్లాయిడ్స్ కండక్టివిటీని చూపిస్తాయి. కానీ ఆర్సెనిక్ అనేది లెస్ మెటాలిక్ మెటలాయిడ్, యాంటిమోనీ అనేది మోర్ మెటాలికాయిడ్. అందుకని ఇది పూర్ కండక్టర్, ఆర్సెనిక్ అనేది ఇదేమో గుడ్ కండక్టర్. బిస్మత్ ఎనీవే అది మెటల్ కాబట్టి అది చాలా స్ట్రాంగ్ కండక్టర్. మెటల్స్ ఆర్ గోయింగ్ టు బి గుడ్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. సో ఇది కండక్టివిటీని బేస్ చేసుకుంటే మనం చెప్పుకోవాల్సింది. నెక్స్ట్ వచ్చి కెమికల్ ప్రాపర్టీస్. దీంట్లో మనం చూడాల్సింది ఆక్సిడేషన్ స్టేట్స్. ఇది ఆల్రెడీ మాట్లాడుకున్నాం. సో జనరల్ ఆక్సిడేషన్ స్టేట్స్ ఏమవుతాయి? ఇట్ డిపెండ్స్ అపాన్ NS2 NP3, అంతే కదా. సో అవుటర్ మోస్ట్ ఆక్సిడేటెడ్ NS2 NP3 కాబట్టి ఈ 5 ఎలక్ట్రాన్స్ తీసేస్తే కనుక +5. అదే 3 ఎలక్ట్రాన్ యాడ్ చేస్తే -3. ఇవి రెండు కూడా మనకి ఉండాల్సినటువంటి ఆక్సిడేషన్ స్టేట్స్. కానీ ఇక్కడ ఏం చెప్పుకున్నామని? ఇనర్ట్ పెయిర్ ఎఫెక్ట్. ఇనర్ట్ పెయిర్ ఎఫెక్ట్ ఈస్ గోయింగ్ టు బి గివింగ్ 2 యూనిట్స్ లెస్సర్ ఆక్సిడేషన్ స్టేట్. సో ఇనర్ట్ పెయిర్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో దానివల్ల మనకి 2 యూనిట్ల ఆక్సిడేషన్ స్టేట్ అనేది తగ్గుతుంది. సో అందుకని +5 ఈజ్ గోయింగ్ టు బి గివింగ్ +3. సో 2 యూనిట్లు తక్కువ అంటే +3. సో ఇది ఎక్కువగా ఎక్కడ చూపిస్తుంది మనకి? బిస్మత్. బిస్మత్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ తీసుకున్నట్లయితే కనుక జీనాన్ 4F14, 5D10, 6S2, 6P3. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ 3 ఎలక్ట్రాన్స్ తీసినప్పుడు +3, ఈ 2 ఎలక్ట్రాన్స్ తీసినప్పుడు +5. ఇది ఆక్సిడేషన్ స్టేట్స్ మనకి జనరల్గా. అంటే ఈ ఒక్క 3 ఎలక్ట్రాన్ తీస్తే +3, ఈ 2 ఈ 3 మొత్తం తీసేస్తే +5. ఈ రకంగా మనకి ఆక్సిడేషన్ స్టేట్స్ అనేవి డివైడ్ అవుతాయి. కానీ బిస్మత్కి వచ్చేసరికి ఏమవుతుందంటే ఎప్పుడైతే ఈ 3 ఎలక్ట్రాన్స్ని బయటికి తీసేమో ఇక్కడ ఉన్నటువంటి పూర్ షీల్డింగ్, ఏమని చెప్పాను ఎఫ్ ఆర్బిటల్ కోసం? పూరెస్ట్ షీల్డింగ్ ఎఫెక్ట్. పూరెస్ట్ షీల్డింగ్ ఎఫెక్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ F ఆర్బిటాల్ ఎలక్ట్రాన్స్
ఏవైతే ఎఫ్ ఆర్బిటల్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయో వీటికి పూరెస్ట్ షీల్డింగ్ ఉంటుంది. అందువలన ఎప్పుడైతే ఈ ఆల్రెడీ ఈ 3 ఎలక్ట్రాన్ మీద ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే ఈ 3 బయట తీసేసామో ఇమీడియట్గా ఈ 2 ఎలక్ట్రాన్స్ మీద కూడా ఈ న్యూక్లియస్ యొక్క అట్రాక్షన్ అనేది పెరిగిపోతుంది. అందుకని ఈ 2 ఎలక్ట్రాన్స్ కూడా బయటికి వెళ్ళవు. అందుకని +5 ఆక్సిడేషన్ స్టేట్ కాకుండా +3 ఆక్సిడేషన్ స్టేట్ని మాత్రమే బిస్మత్ చూపిస్తుంది. ఓకే, సో బిస్మత్ ఏమవుతుంది ఇప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ షోయింగ్ +5 చూపించాలి యాక్చువల్గా 5 ఎలక్ట్రాన్ తీసేసి, కానీ +5కి బదులు +3 మాత్రమే చూపిస్తుంది. ఎందుకని ఈ 2 ఎలక్ట్రాన్లు కూడా బయటికి రాను అంటున్నాయి. అలా రావట్లేదు కాబట్టి మనకి 2 తగ్గింది. ఈ రాను అనే దాన్నే మనం ఇనర్ట్ పెయిర్ ఎఫెక్ట్ ఏమంటాం, దీన్ని ఇనర్ట్ పెయిర్ ఎఫెక్ట్. దీని డెఫినేషన్ ఇవ్వాలంటే ఏం చెప్పాలి మనం? ద పెయిర్ ఆఫ్ s electrons which are showing reluctance is called as inert pair effect. అంటే అర్థం ఏంటి? ఈ బయట ఉన్నటువంటి వ్యాలెన్సీ షెల్లో ఏ ఎలక్ట్రాన్స్ ఇవి? ఎస్ ఎలక్ట్రాన్స్. ఎన్ని ఎలక్ట్రాన్స్? 2. అంటే పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఎస్ ఆర్బిటాల్లో ఉన్నటువంటి పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ బయటికి నేను రాను, ఇనర్ట్నెస్ చూపిస్తున్నాయి అవి. నేను రాను అంటున్నాయి. అలా ఇనర్ట్నెస్ చూపించడాన్నే ఇనర్ట్ పెయిర్ ఎఫెక్ట్. అంటే ఒక పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి నేను బయటికి రాను, నేను బాండ్ చూపించను అనే దాన్నే మనం ఇనర్ట్ పెయిర్ ఎఫెక్ట్ అంటాం. ఇనర్ట్ పెయిర్ ఎఫెక్ట్ ఎందువల్ల కలుగుతుంది? పూరెస్ట్ షీల్డింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ఎఫ్ ఆర్బిటాల్స్. ఎఫ్ ఆర్బిటాల్లో ఉన్నటువంటి 14 ఎలక్ట్రాన్స్ కూడా పూరెస్ట్ షీల్డింగ్ ఎఫెక్ట్ చూపిస్తున్నాయి. అందుకోసమే ఇవి ఈ 2 ఎలక్ట్రాన్స్ కూడా బయటికి రాకుండా ఉండిపోతున్నాయి. అలా బయటికి రాకుండా ఉండిపోవడాన్నే ఇనర్ట్ పెయిర్ ఎఫెక్ట్ అని పిలుస్తాం. సో ఇనర్ట్ పెయిర్ ఎఫెక్ట్ వల్ల +5 ఆక్సిడేషన్ స్టేట్ కాస్త +3 ఆక్సిడేషన్ స్టేట్ అయింది. దాన్నే మనం ఎఫెక్ట్ ఆఫ్ ఇనర్ట్ పెయిర్. సో దీని కాన్సిక్వెన్స్ ఆఫ్ ఇనర్ట్ పెయిర్ ఎఫెక్ట్. అర్థమైంది కదా? సో ఈ రకంగా ఆక్సిడేషన్ స్టేట్స్ అనేవి +5, -3, +3. ఈ ఆక్సిడేషన్ స్టేట్ నైట్రోజన్ తీసుకున్నట్లయితే కనుక దాంట్లో చాలా ఆక్సిడేషన్ స్టేట్స్ ఉన్నాయి. ఆ ఆక్సిడేషన్ స్టేట్స్ అన్నీ కూడా ఇక్కడ మనం చూసాం. సో నైట్రోజన్ తీసుకుంటే NH3 -3, N2H4 హైడ్రజీన్. NH3 అంటే అమోనియా, N2H4 హైడ్రజీన్, NH2OH హైడ్రాక్సిల్ అమైన్, N2 నైట్రోజన్ గ్యాస్, N2O నైట్రస్ ఆక్సైడ్, నైట్రిక్ ఆక్సైడ్, నైట్రస్ యాసిడ్, నైట్రోజన్ డయాక్సైడ్, నైట్రిక్ యాసిడ్. ఈ అన్నిటిలో కూడా తీసుకున్నట్లయితే అమోనియాలో -3, హైడ్రజీన్లో -2, హైడ్రాక్సిల్ అమైన్లో -1, నైట్రోజన్ మాలిక్యులర్ స్టేట్లో 0, N2Oలో +1, +2 ఇన్ నైట్రిక్ ఆక్సైడ్, +3 ఇన్ HNO2 నైట్రస్ యాసిడ్, +4 ఇన్ నైట్రోజన్ డయాక్సైడ్, +5 ఇన్ HNO3. సో -3 నుంచి +5 వరకు అన్ని ఆక్సిడేషన్ స్టేట్ని కూడా మనం నైట్రోజన్ విభజించడం చూపించవచ్చు. సో ఇవన్నీ కూడా ఇక్కడ ఎగ్జాంపుల్స్. ఎప్పుడైనా సరే లోవెస్ట్ అండ్ హైయెస్ట్ ఆక్సిడేషన్ స్టేట్లను పక్కన పెడితే +1 to +4 ఈ ఆక్సిడేషన్ స్టేట్లు డిస్ప్రపోర్షినేట్ ఇన్ ఎసిడిక్ మీడియం. అంటే అర్థం ఏంటంటే ఎప్పుడైనా సరే నైట్రోజన్ కనుక +1లో కానీ +4లో కానీ ఆక్సిడేషన్ స్టేట్ చూపించినట్లయితే ఆ పర్టికులర్ ఆక్సిడేషన్ స్టేట్ అనేది డిస్ప్రపోర్షినేట్. అంటే అర్థం ఏంటంటే సెల్ఫ్ ఆక్సిడేషన్, సెల్ఫ్ రిడక్షన్. ఆ పర్టికులర్ నైట్రోజన్నే ఆక్సిడైజ్ అయిపోయి, రెడ్యూస్ అయిపోయి అవి వేరే కాంపౌండ్స్ కింద కన్వర్ట్ అయిపోతాయి. దాన్నే మనం సెల్ఫ్ రెడాక్స్ రియాక్షన్ ఈజ్ కాల్డ్ యాజ్ డిస్ప్రపోర్షినేషన్. సో దీనికి ఎగ్జాంపుల్ కూడా ఇక్కడ ఇచ్చే నేను HNO2. ఏంటి HNO2లో ఆక్సిడేషన్ స్టేట్ నైట్రోజన్ది +3. ఇట్ ఈస్ గెట్ కన్వర్ట్ టు HNO3. HNO3 ఏంటి ఆక్సిడేషన్ స్టేట్ +5. NO ఆక్సిడేషన్ స్టేట్ ఏంటి +2. అంటే +3 ఈజ్ గెటింగ్ కన్వర్ట్ టు +5, +3 ఈజ్ గెటింగ్ కన్వర్ట్ టు +2. అంటే ఇక్కడ ఉన్నటువంటి +3 ఆక్సిడేషన్ స్టేటే +5 కింద, +3 ఆక్సిడేషన్ స్టేటే +2 కింద కన్వర్ట్ అయిపోతుంది.
+3 to +5 is called as oxidation. +3 to +2 is called as reduction. అంటే HNO2 మాలిక్యూలే రెడ్యూస్ అయిపోతుంది, HNO2 మాలిక్యూలే ఆక్సిడైజ్ అయిపోతుంది. సో ఒకే మాలిక్యూల్ రిడక్షన్ ఆక్సిడేషన్ అవడాన్నే డిస్ప్రపోర్షనేషన్ అంటాము. ఎందుకంటే ఏ ఆక్సిడేషన్ స్టేట్ అయితే అన్స్టేబుల్ అవుతుందో ఆ అన్స్టేబుల్ ఆక్సిడేషన్ ఇమీడియట్గా ఒక స్టేబుల్ ఆక్సిడేషన్ స్టేట్ని ఫామ్ చేసేయడానికి చూస్తుంది. సో దాన్నే మనం డిస్ప్రపోర్షనేషన్ అంటాము. సో ఈ రకంగా మనకి ఈ నైట్రోజన్ అనేది డిస్ప్రపోర్షనేషన్ ద్వారా HNO3NOని ఫామ్ చేస్తుంది. అర్థమైంది కదా, ఆక్సిడేషన్ స్టేట్స్ ఆఫ్ నైట్రోజన్ ఫ్యామిలీ. నెక్స్ట్ వన్, కోవెలెన్సీ. కోవెలెన్సీ అంటే ఏంటి? కోవెలెన్సీ అంటే ఏంటంటే ఏదైనా ఒక యాటమ్ హౌ మెనీ బాండ్స్ ఇట్ కెన్ ఏబుల్ టు ఫామ్, ద నెంబర్ ఆఫ్ బాండ్స్ మాక్సిమం బై ఎ పర్టికులర్ యాటమ్ కోవలెంట్ బాండ్స్ ఈజ్ కాల్డ్ యాజ్ కోవెలెన్సీ. సో యూజువల్గా మనకి నైట్రోజన్ తీసుకుంటే కనుక 3 బాండ్స్ని ఫామ్ చేస్తుంది, అంతే కదా. NH3 NCl3 అన్నిట్లో కూడా నైట్రోజన్ 3 బాండ్స్నే ఫామ్ చేస్తుంది. కానీ maximum covalency is going to be 4 in case of NH4 plus N2O5. సో ఈ అన్నిటిలో కూడా తీసుకుంటే కనుక డ్యూ టు ద డేటివ్ బాండ్, అంటే డేటివ్ బాండ్ అంటే ఏంటి? ఒక లోన్ పేర్ ఎప్పుడైతే ఉంటుందో ఆ లోన్ పేర్ని కోవలెంట్ బాండ్ ద్వారా కన్వర్ట్ చేస్తే దాన్నే మనం ఏమంటాం? డేటివ్ బాండ్ ఆర్ కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్. సో ఈ డేటివ్ బాండ్ కానీ కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ వల్ల కానీ మనకి నైట్రోజన్ కనుక ఛాన్స్ ఉంటే 4th బాండ్ ఫామ్ చేస్తుంది. మామూలుగా అయితే కనుక 3 బాండ్లనే ఫామ్ చేస్తుంది. కానీ ఎప్పుడైతే దానికి డేటివ్ బాండ్ ఫామ్ చేయడానికి అవకాశం వస్తుందో ఆ అవకాశం వచ్చినప్పుడు ఆ ఎక్స్ట్రా బాండ్ని ఫామ్ చేసి 4 ఈజ్ గోయింగ్ టు ద మ్యాక్సిమం కోవెలెన్సీ. నైట్రోజన్కి మ్యాక్సిమం కోవెలెన్సీ అనేది 4 కింద మనం చెప్పుకోవచ్చు. కానీ మిగిలినటువంటి ఫాస్ఫరస్, ఆర్సెనిక్, యాంటిమోనీ, బిస్మత్ నెక్స్ట్ పీరియడ్ నుంచి తీసుకుంటే కనుక కోవెలెన్సీ అనేది పెరుగుతుంది. ఇన్ కేస్ ఆఫ్ ఫాస్ఫరస్ తీసుకుంటే ఫాస్ఫరస్ అనేది మ్యాక్సిమం కోవెలెన్సీ 6, నార్మల్గా 5, మ్యాక్సిమం ఇట్ క్యాన్ షో 6. ఎలా చూపిస్తుంది? ఎందుకని అంటే నైట్రోజన్ నో డి ఆర్బిటాల్, డి ఆర్బిటాల్ లేకపోవడం వల్ల దాని వ్యాలెన్సీని పెంచుకోలేకపోతుంది. బట్ ఫాస్ఫరస్ ఈజ్ హ్యావింగ్ ప్రజెన్స్ ఆఫ్ డి ఆర్బిటాల్. దాంట్లో డి ఆర్బిటాల్ ఉండటం వలన ఇది ఏదైతే మనకి ఫాస్ఫరస్ ఉందో ఆ ఫాస్ఫరస్ అనేది ఈజీగా వ్యాలెన్సీని 6కి పెంచుకుంటుంది. సో 6కి పెంచుకున్నటువంటి వ్యాలెన్సీ ఎలా పెంచుతుంది? నియాన్ 3s2 3p3, అంతే కదా, 3s2 3p3. ఇప్పుడు ఇది యాజ్ ఇట్ ఈజ్గా కనుక బాండ్ ఫామ్ చేస్తే ఎన్ని బాండ్స్ ఫామ్ చేయగలుగుతుంది? 3 బాండ్స్ని మాత్రమే ఫామ్ చేయగలుగుతుంది, అంతే కదా. 3 అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో 3 అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ కూడా 3 బాండ్స్ని ఫామ్ చేస్తాయి. ఓకే, ఇప్పుడు ఇది గనక గ్రౌండ్ స్టేట్లో అయితే ఎగ్జైటెడ్ స్టేట్లో ఏమవుతుంది? ఇక్కడ ఉన్నటువంటి S ఎలక్ట్రాన్ ఇక్కడికి పోతుంది, 3s1 3p3 3d1. ఇప్పుడు ఇది బాండ్ ఫామ్ చేసుకుంటే 5 బాండ్స్ని ఫామ్ చేయగలుగుతుంది. ఇది టోటల్గా 5 బాండ్స్ని ఫామ్ చేయగలుగుతుంది. అలాగే ఏదైనా ఒక ఎలక్ట్రాన్ పెయిర్ డోనార్ వస్తే కనుక ఈ డి ఆర్బిటాల్లోకి ఆ ఎలక్ట్రాన్ పెయిర్ని యాక్సెప్ట్ చేయడం ద్వారా 6th బాండ్ను కూడా ఫామ్ చేయగలుగుతుంది. సో అందుకని ఫాస్ఫరస్ కెన్ ఏబుల్ టు గివ్ టోటల్ 6 వ్యాలెన్సీ అనేది మనం జనరల్గా మనం చూడగలుగుతాం. PCl5 ఇవన్నీ కూడా మనకు ఆల్రెడీ తెలిసినటువంటి ఎగ్జాంపుల్సే.
PCl5 అనేది PCl4+ కింద PCl6- కింద ఎగ్జిస్ట్ అవుతుంది. ఇక్కడ కోవలెన్సీ అనేది 6 అవుతుంది. సో ఎలా అవుతుంది అంటే ఒక Cl- యొక్క లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని ఇంకొక PCl5 అనేది దాని d ఆర్బిటాల్లోకి యాక్సెప్ట్ చేయడం ద్వారా ఆ p ఆర్బిటాల్లో ఉన్నటువంటి ఏదైతే ఉందో ఎలక్ట్రాను ఈ d ఆర్బిటాల్లోకి ఎంటర్ అవ్వి టోటల్గా మనకి 6 వ్యాలెన్సీ అనేది మనకి ఫాస్ఫరస్ చూపిస్తుంది. మాక్సిమం కోవాలెన్సీ ఆఫ్ ఫాస్ఫరస్ ఈస్ 6. నైట్రోజన్ కెన్ షో మాక్సిమం వ్యాలెన్సీ 4. ఈ రెండు విషయాలు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ద నెక్స్ట్ ప్రాపర్టీ అలోట్రోపీ. అలోట్రోపీ అంటే ఏంటి? ఏదైనా ఒక యాటమ్ అనేది మోర్ దాన్ 1 ఫామ్స్లో కనుక ఎగ్జిస్ట్ అయితే దాన్ని అలోట్రోపిక్ ఫామ్స్ అంటాం. ఆ ఫినామినాని ఎలోట్రోపీ అంటాం. అంటే కార్బన్ అందరికీ బాగా తెలిసినటువంటిది, గ్రఫైట్ అండ్ డైమండ్. కార్బన్ అనేది గ్రఫైట్ గాను ఉంటుంది, డైమండ్ గాను ఉంటుంది. సో 2 రకాలైనటువంటి ఫామ్స్లో మనకు దొరుకుతుంది, దాన్నే ఎలోట్రోపీ అంటాం. సో ఇక్కడ కూడా ఏదైనా సరే ఒక ఎలిమెంట్ అనేది మోర్ దాన్ 1 ఫామ్లో మనకు కనిపిస్తే దాన్ని ఎలోట్రోపీ అంటాం. ఇక్కడ మనకి బిస్మత్ విల్ నాట్ షో ఎలోట్రోపీ. బిస్మత్ డస్ నాట్ షో ఎలోట్రోపీ. అంటే బిస్మత్ అనేది ఏ విధమైనటువంటి ఎలోట్రోపిక్ ఫామ్స్లోనూ కూడా మనకు కనిపించదు. బిస్మత్ అనేది ఒకే ఒక రూపంలో కనిపిస్తుంది. నెక్స్ట్, నైట్రోజన్ కెన్ హ్యావ్ 2 ఎలోట్రోపిక్ ఫామ్స్. One is alpha nitrogen, then one again is beta nitrogen. Alpha nitrogen, if you are going to take cubic crystal, and the beta nitrogen is going to be hexagonal crystalline form. సో ఈ రకంగా మనకి 2 అలోట్రోపిక్ ఫామ్స్లో నైట్రోజన్ కనిపిస్తుంది. నెక్స్ట్ గనక తీసుకున్నట్లయితే ఫాస్ఫరస్. ఫాస్ఫరస్, ఆర్సెనిక్, యాంటిమోనీ. సో ఫాస్ఫరస్ అనేది వైట్ ఎల్లో. ఇట్స్ గోయింగ్ టు బి హ్యావింగ్ వైట్, ఎల్లో, రెడ్, బ్లాక్. 3 ఎలోట్రోపిక్ ఫార్మ్స్. ఏంటంటవి? వైట్, రెడ్, బ్లాక్. వైట్ ఫాస్ఫరస్ని మనం ఎల్లో ఫాస్ఫరస్ అని కూడా పిలుస్తాం. ఇది వ్యాక్సీ సాలిడ్ విత్ రియాక్టివ్ P4 యూనిట్స్. అంటే P4 లాగా రియాక్టివ్ యూనిట్స్ని కలిగినటువంటి ఒక వ్యాక్సీ సాలిడ్ ఫామ్లో ఉంటుంది. దాన్నే మనం వైట్ ఆర్ ఎల్లో ఫాస్ఫరస్ అంటాం. తర్వాత రెడ్ ఫాస్ఫరస్, ఇట్స్ గోయింగ్ టు హ్యావ్ కాంప్లెక్స్ చైన్ స్ట్రక్చర్ అండ్ ఇది అంత రియాక్టివ్ కాదు, ఇది ఇనర్ట్. మనకి రెడ్ ఫాస్ఫరస్ అనేది ఇనర్ట్గా ఉంటుంది, వైట్ ఫాస్ఫరస్ అనేది యాక్టివ్, రియాక్టివ్గా ఉంటుంది. బ్లాక్ ఫాస్ఫరస్ మోస్ట్ థర్మోడైనమికల్లీ స్టేబుల్. ఇది లేయర్డ్ స్ట్రక్చర్లో ఉంటుంది. ఈ ఎల్లోట్రోపిక్ ఫామ్ అనేది లేయర్ స్ట్రక్చర్లో ఉంటుంది. అండ్ ఇది ఏమిటంటే థర్మోడైనమికల్లీ స్టేబుల్ ఫామ్ ఆఫ్ ఫాస్ఫరస్. సో క్వశ్చన్స్ జనరల్గా విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఎల్లోట్రోపిక్ ఫామ్ ఆఫ్ ఫాస్ఫరస్ ఇస్ ఇనర్ట్ అంటే ఏం చెప్పాలి మనం? రెడ్ ఫాస్ఫరస్. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఫాస్ఫరస్ ఎల్లోట్రోపిక్ ఫామ్ ఇస్ హైలీ యాక్టివ్, వైట్ ఫాస్ఫరస్. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఇస్ థర్మోడైనమికల్లీ స్టేబుల్, బ్లాక్ ఫాస్ఫరస్. ఆ రకంగా 3 ఇంపార్టెంట్ పాయింట్స్ నేను లిస్ట్ అవుట్ చేశాను. తర్వాత ఆర్సెనిక్ క్యాన్ ఎగ్జిస్ట్ ఇన్ ఎల్లో అండ్ మెటాలిక్. ఎల్లో ఆర్సెనిక్, మెటాలిక్ ఆర్సెనిక్ రెండు కూడా స్టేబుల్ ఎలోట్రోపిక్ ఫామ్సే. యాంటిమోనీ అయితే కనుక మెటాలిక్, ఎల్లో అండ్ ఎక్స్ప్లోజివ్ ఫామ్. సో అలా 3 ఎలోట్రోపిక్ ఫామ్స్ అనేవి మనకు ఉంటాయి. ఈ రకంగా నైట్రోజన్ ఫ్యామిలీ యొక్క ఎలోట్రోపిక్ ఫామ్స్ని తీసుకుంటే కనుక స్ట్రక్చర్ ఆఫ్ P4 మాలిక్యూల్ ఆఫ్ వైట్ ఫాస్ఫరస్. సో వైట్ ఫాస్ఫరస్ అనేది ఇలా ఇండివిజువల్గా P4 అంటే 4 ఫాస్ఫరస్ని ఒకదానితో ఒకటి కనెక్ట్ అయ్యి రియాక్టివ్గా ఉండేటువంటి వ్యాక్సిలేట్. అదే రెడ్ ఫాస్ఫరస్ అనేది మాలిక్యులర్ స్ట్రక్చర్ అంటే ఒక ఫాస్ఫరస్ ఇంకో ఫాస్ఫరస్ ఇంకో ఫాస్ఫరస్ అలా కనెక్ట్ అయిపోయి ఒక చైన్లా ఉంటుంది అన్నమాట. సో ఆ రకంగా మనకి మాలిక్యులర్ స్ట్రక్చర్ అనేది తీసుకుంటే కనుక రెడ్ ఫాస్ఫరస్ది ఒకదానికి కనెక్ట్ అయిపోయి ఒక చైన్లా ఉంటుంది. సో అందుకని ఇది రియాక్టివిటీ చూపించదు. నెక్స్ట్ ఏంటి? బ్లాక్ ఫాస్ఫరస్ థర్మోడైనమికల్లీ స్టేబుల్. సో ఈ రకంగా చాలా దగ్గరగా స్టెబిలిటీ కలిగినటువంటి స్ట్రక్చర్, క్లోజ్డ్ స్ట్రక్చర్ అనేది కనిపిస్తుంది. అదే మనకి బిస్మత్ యొక్క స్ట్రక్చర్ని తీసుకున్నట్లయితే కనుక మెటాలిక్ స్ట్రక్చర్ కదా, సో సింగిల్ వన్. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి హ్యావింగ్ వెరీ టైట్ ప్యాకింగ్. సో అందుకనే అది మెటాలిక్ సాలిడ్ స్టేట్లో ఉంటుంది. అది చాలా స్ట్రాంగ్ సాలిడ్ మెటల్. అదే దాని క్లోజ్డ్ ప్యాకింగ్ వల్ల దానికి ఉంటుంది. నియరెస్ట్ నేబరింగ్ యాటమ్స్ ఆఫ్ బిస్మత్, నెక్స్ట్ నియరెస్ట్ నేబరింగ్ యాటమ్స్ అవి చాలా దగ్గరగా ఉన్నాయి కాబట్టి అది మనకి సాలిడ్ స్టేట్. బ్లాక్ ఆర్సెనిక్ కూడా ఆల్మోస్ట్ లైక్ బ్లాక్ ఫాస్ఫరస్ లాగే ఈ రకమైన స్ట్రక్చర్. సో ఇవన్నీ కూడా
ఎలోట్రోపిక్ ఫార్మ్స్ ఆఫ్ ఎర్ ఫాస్ఫరస్ ఆర్సెనిక్. అండ్ ఇదేమో బిస్మత్ యొక్క స్ట్రక్చర్. నెక్స్ట్ కనుక తీసుకున్నట్లయితే కెమికల్ ప్రాపర్టీస్. సో కెమికల్ ప్రాపర్టీస్లో మనకి ఫస్ట్ రియాక్టివిటీ విత్ హైడ్రోజన్. సో ఈ ఏదైతే 15th గ్రూప్ ఉన్నాయో N2 + H2 గివ్స్ రైస్ టు NH3. దీన్ని బ్యాలెన్స్ చేసినట్లయితే 2NH3. ఈ N ప్లేస్లో ఏ మెటల్ అయినా పెట్టుకోండి. అలాగే మనకి MH3 ఇక్కడ రాసాం కదా, MH3 టైప్ ఆఫ్ హైడ్రేట్స్ ఆర్ ఫార్మ్డ్. అంటే హైడ్రోజన్తో రియాక్టివిటీ వల్ల నైట్రోజన్ ఫ్యామిలీలో ఉన్నటువంటి అన్ని ఎలిమెంట్స్ కూడా వాటి యొక్క హైడ్రేట్స్ని ఫామ్ చేస్తాయి. ఏ టైప్ ఆఫ్ హైడ్రేట్స్ని ఫామ్ చేస్తాయి? MH3 టైప్ ఆఫ్ హైడ్రేట్స్ని ఫామ్ చేస్తాయి. ఇవన్నీ కూడా MH3 టైప్ హైడ్రేట్స్ని ఫామ్ చేస్తాయి. సో NH3 కాల్డ్ అమోనియా, PH3 కాల్డ్ యాజ్ ఫాస్ఫీన్, ASH3 కాల్డ్ యాజ్ ఆర్సీన్, SBH3 ఈజ్ కాల్డ్ యాజ్ స్టైబీన్ అండ్ BiH3 ఈజ్ కాల్డ్ యాజ్ బిస్మథీన్. సో ఆ రకంగా మనం పేర్లు అనేవి పెట్టుకోవచ్చు. అమోనియా, ఫాస్ఫీన్, ఆర్సీన్, స్టైబీన్, బిస్మథీన్. ఆ రకంగా మనం పేర్లు పెట్టచ్చు. ఇవన్నీ కూడా sp3 హైబ్రిడైజేషన్ మాత్రమే. అమోనియా స్ట్రక్చర్ని తీసుకుని మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తే కనుక 1 లోన్ పేర్ అండ్ 3 సిగ్మా బాండ్స్. అదే రకంగా ప్రతిదీ కూడా 3 సిగ్మా బాండ్లు 1 లోన్ పేర్ ద్వారా sp3 హైబ్రిడైజేషన్లో ఉంటాయి. అన్నీ కూడా పిరమిడల్ షేప్లోనే ఉంటాయి. ఎందుకంటే 3 లోన్ బాండ్ పేర్స్ 1 లోన్ పేర్ ఇస్ గోయింగ్ టు గివ్ పిరమిడల్ షేప్ అండ్ 1 లోన్ పేర్ ఇస్ ప్రెజెంట్. సో ప్రతి మాలిక్యూల్ ఆఫ్ హైడ్రైడ్లో కూడా మనకి సెంట్రల్ మెటల్ యాటమ్ మీద, సెంట్రల్ నాన్ మెటల్ యాటమ్ మీద ఒక లోన్ పేర్ ఉంటుంది. ఒక లోన్ పేర్ 3 బాండ్ పేర్స్ ఉండడం వల్ల ఇది పిరమిడల్ షేప్ sp3 హైబ్రిడైజేషన్ కింద ఉంటుందన్నమాట. ఓకే, కొన్ని ప్రాపర్టీస్, ఇది చాలా ఇంపార్టెంట్. నేనేంటంటే మొత్తం అన్నీ కలిపి ఒకే పాయింట్ కింద లిస్ట్ అవుట్ చేశాను. సో చాలా ఈజీగా ఉంటుంది. సో ఏం చెప్తున్నాను ఇక్కడ? స్టెబిలిటీ, లూయిస్ బేసిక్ నేచర్, బాండ్ యాంగిల్, MH బాండ్ ఎనర్జీ. ఈ 4 ప్రాపర్టీస్ని తీసుకున్నట్లయితే ఏంటంటేవి? ఒకటేమో లూయిస్ బేసిక్ నేచర్ అండ్ స్టెబిలిటీ, బాండ్ యాంగిల్, MH బాండ్ ఎనర్జీ. ఇవన్నీ కూడా డిక్రీజెస్ ఫ్రమ్ NH3 టు BiH3. అంటే NH3లో గనక తీసుకుని NH3, PH3, ASH3, SBH3, BiH3 ఇలా గనక ఆర్డర్ తీసుకుంటే ఈ 4 ప్రాపర్టీస్ కూడా NH3 నుంచి BH3 వరకు డిక్రీజ్ అవుతూ ఉంటుంది. అంటే NH3 గ్రేటర్ దాన్, PH3 గ్రేటర్ దాన్, ASH3 గ్రేటర్ దాన్, SBH3 గ్రేటర్ దాన్, BiH3. సో ఆ రకంగా ఏంటంటివి? స్టెబిలిటీ, థర్మల్ స్టెబిలిటీ ఈజ్ మోర్ ఫర్ అమోనియా, లూయిస్ బేసిక్ నేచర్ ఈజ్ మోర్ ఫర్ అమోనియా అండ్ దేర్ బాండ్ యాంగిల్ ఈజ్ మోర్ ఫర్ అమోనియా అండ్ MH బాండ్ ఎనర్జీ మోర్ ఫర్ అమోనియా, least for BiH3. That is the meaning of this first statement. Next, reducing nature, acidic nature, MH bond length, ఇవన్నీ కూడా తీసుకుంటే ఇంక్రీజెస్ ఫ్రమ్ NH3 టు BiH3. అంటే ఏది ఎక్కువ రెడ్యూసింగ్ నేచర్ ఉంటుంది అంటే అమోనియాకి తక్కువ ఉంటుంది, BiH3కి ఎక్కువ ఉంటుంది. ఎలాగా లూయిస్ బేసిక్ నేచర్ చెప్పాం కానీ దానికి ఆపోజిట్ లూయిస్ ఎసిడిక్ నేచరు. సో ఇంకోటి బాండ్ యాంగిల్ బాండ్ ఎనర్జీ చెప్పాం కాబట్టి బాండ్ లెంత్ ఆపోజిట్. ఇవి 2 పెద్ద మ్యాటర్ కాదు. మనం గుర్తుపెట్టుకోవాల్సింది రెడ్యూసింగ్ పవర్ ఆఫ్ అమోనియా ఈజ్ లీస్ట్, BiH3 ఈజ్ హైయెస్ట్. అది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. కొన్ని పాయింట్స్ అయితే కనుక డిక్రీజు ఇంక్రీజు కాకుండా ఎక్సెప్షనల్గా ఉంటాయి. దాంట్లో ఒకటి బాయిలింగ్ పాయింట్ ఆర్డర్. సో బాయిలింగ్ పాయింట్ యూజువల్గా ఏం పడగాలి? పైనుంచి కిందకి పెరుగుతూ పోవాలి. ఎందుకంటే సైజు పెరుగుతుంది, మెటాలిక్ నేచర్ పెరుగుతుంది, అందువల్ల అవి ఫామ్ చేసే కాంపౌండ్స్ యొక్క బాయిలింగ్ పాయింట్ కూడా పెరుగుతూ ఉండాలి. ఎందుకంటే ఎలిమెంట్స్ యొక్క బాయిలింగ్ పాయింట్ తీసుకుంటే నైట్రోజన్ టు బిస్మత్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఇంక్రీజింగ్. అదే ప్యాటర్న్ మనం నైట్రోజన్ హైడ్రేట్స్లో కూడా మనం చూడాలి. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? PH3 లెస్ దాన్ ASH3, SBH3 లెస్ దాన్ BiH3, బట్ అమోనియా కేమ్ ఇన్ మిడిల్. సో ఈ కారణం ఏమిటి? హైడ్రోజన్ బాండింగ్. అమోనియా అండ్ వాటర్ అండ్ HF ఈ 3 కూడా హైడ్రేట్స్ ఆఫ్ ఫ్లోరిన్, హైడ్రేట్ ఆఫ్ ఆక్సిజన్,
హైడ్రేట్ ఆఫ్ నైట్రోజన్. ఈ మూడిటికి కూడా ఎక్సెప్షనల్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఎందుకని అంటే ఒక మాలిక్యూల్ ఆఫ్ అమోనియా కెన్ ఏబుల్ టు ఫార్మ్ హైడ్రోజన్ బాండ్ విత్ వన్ మోర్ అమోనియా మాలిక్యూల్. ఆ కారణం చేత బాయిలింగ్ పాయింట్ అనేది పెరుగుతుంది. బాయిలింగ్ పాయింట్ కానీ మెల్టింగ్ పాయింట్ కానీ ఏం చెప్పాను, ఇంటర్ మాలిక్యులార్ ఫోర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో NH3 అనే మాలిక్యూల్ ఇంకొక NH3 మాలిక్యూల్తో హైడ్రోజన్ బాండ్ ఫామ్ చేసినట్టు, అందువలన దాని యొక్క ఏదైతే ఇంటర్ మాలిక్యులర్ ఫోర్స్ పెరిగిందో దాని బాయిలింగ్ పాయింట్ అనేది అన్యూజువల్గా pH3 కంటే ASH3 కంటే పెరుగుతుంది. SBH3 BH3 ఎక్కువ సైజు ఉన్నాయి కాబట్టి దాని యొక్క బాయిలింగ్ పాయింట్ ఎక్కువగా ఉంటుంది. ఆర్డర్ చాలా చాలా ఇంపార్టెంట్, అందరూ బై హార్ట్ చేయాల్సినటువంటి బాయిలింగ్ పాయింట్ ఆర్డర్. ఏంటి ఆర్డర్ది? pH3 లెస్ దాన్, ASH3 లెస్ దాన్, NH3 లెస్ దాన్, SBH3 లెస్ దాన్, BiH3. ఈ బాయిలింగ్ పాయింట్ ఆర్డర్ని మనం కరెక్ట్గా బై హార్ట్ చేయాలి. ఇక్కడ ఆల్రెడీ అదే చెప్పాం, బాయిలింగ్ పాయింట్ హైడ్రోజన్ బాండింగ్. సో బాండ్ యాంగిల్స్ కనుక తీసుకుంటే ఇది పెరుగుతుంది, మనకి నెంబర్స్తో కూడా ఇచ్చాడు. అంటే 107 డిగ్రీ 28, యాక్చువల్గా ఇది 107 డిగ్రీ బికాజ్ ఆఫ్ లోన్ పేర్. ఇదేమో 93, 91, 91, 90, ఆల్మోస్ట్ 90 డిగ్రీకి వెళ్ళిపోతుంది. సో అంత తగ్గిపోతుంది. సో ఎలక్ట్రోనెగటివిటీ ఆఫ్ సెంట్రల్ ఆటమ్ ఎప్పుడైతే పెరుగుతుందో దాని యొక్క బాండ్ యాంగిల్ పెరుగుతుంది. సో ఎలక్ట్రోనెగటివిటీ ఏం చెప్పుకున్నాం మనం, నైట్రోజన్ నుంచి బిస్మత్కి తగ్గుతూ ఉంటుంది. సో ఎక్కడైతే ఎలక్ట్రోనెగటివిటీ తగ్గుతుందో దాని యొక్క బాండ్ యాంగిల్ కూడా తగ్గుతుంది. సెంట్రల్ ఆటమ్ ఎలక్ట్రోనెగటివిటీ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద బాండ్ యాంగిల్. సెంట్రల్ ఆటమ్ యొక్క ఎలక్ట్రోనెగటివిటీ పెరిగితే దాని యొక్క బాండ్ యాంగిల్ అనేది పెరుగుతుంది. అందుకని NH3లో హైయెస్ట్ బాండ్ యాంగిల్, BiH3లో లోయెస్ట్ బాండ్ యాంగిల్ మనం చూడవచ్చు. నెక్స్ట్ వన్, యాక్షన్ ఆఫ్ ఎయిర్. సో ఎయిర్లో ఏముంటుంది, నైట్రోజన్ ఆక్సిజన్ ఉంటుంది. సో నైట్రోజన్ ఆక్సిజన్ రియాక్ట్ అయితే ఏమొస్తాయి, నైట్రోజన్ ఆక్సైడ్స్ వస్తాయి. సో అదే ఇక్కడ మనం రాసింది. ఆల్ ద ఎలిమెంట్స్ డైరెక్ట్లీ రియాక్ట్ విత్ ఆక్సిజన్ ఆఫ్ ద ఎయిర్ ఆన్ హీటింగ్ విత్ ఫార్మేషన్ అండ్ కరస్పాండింగ్ ఆక్సైడ్స్. రియాక్టివిటీ ఆఫ్ ఎలిమెంట్స్ విత్ ఆక్సిజన్ ఇంక్రీజెస్ డౌన్ ద గ్రూప్. నైట్రోజన్ రియాక్ట్స్ విత్ ఆక్సిజన్ ఓన్లీ అట్ వెరీ హై టెంపరేచర్. ఎందుకని అంటే N2 అనేది 942 కిలోజౌల్స్ ఎనర్జీ కావాలి. N2లో ఏముంది, ట్రిపుల్ బాండ్ ఉంది. ఆ ట్రిపుల్ బాండ్ బ్రేక్ చేయాలంటే మనకి 948 కిలోజౌల్స్ ఆర్ 942 కిలోజౌల్స్ ఆఫ్ ఎనర్జీ అనేది కావాలి. అంత ఎనర్జీని మనం రూమ్ టెంపరేచర్ దగ్గర ఇవ్వలేము. అందుకని రియాక్టివిటీ విత్ ఆక్సిజన్ అనేది నైట్రోజన్ నుంచి బిస్మత్కి పెరుగుతుంది. నైట్రోజన్ అనేది చాలా హై టెంపరేచర్ దగ్గర మాత్రమే రియాక్ట్ అవ్వగలదు, రూమ్ టెంపరేచర్ దగ్గర రియాక్ట్ అవ్వలేదు. అదే ఇక్కడ మనం చెప్తుంది, N2 + O2 gives rise to 2NO అట్ వెరీ హై టెంపరేచర్స్. ఇలా ఎక్కువ టెంపరేచర్ దగ్గర మనం రియాక్ట్ చేసినప్పుడు మాత్రమే నైట్రోజన్ ఆక్సిజన్స్ కలిసి నైట్రిక్ ఆక్సైడ్ని ఫామ్ చేస్తాయి, మామూలుగా అయితే ఫామ్ చేయలేవు. నెక్స్ట్ వన్, యాక్షన్ ఆఫ్ ఆక్సిడైజింగ్ యాసిడ్స్. ఆక్సిడైజింగ్ యాసిడ్స్ అంటే ఏవైతే H+ని ఇస్తూ ఆక్సిడేషన్ కూడా చెయ్యగలిగినటువంటి యాసిడ్స్ని మనం ఆక్సిడైజింగ్ యాసిడ్స్ అంటాం. సో ఈ ఆక్సిడైజింగ్ యాసిడ్స్ని తీసుకున్నట్లయితే కనుక హాట్ కాన్సన్ట్రేటెడ్ నైట్రిక్ యాసైడ్, ఈ యాసిడ్ అనేది జనరల్గా ఆక్సిడైజింగ్ యాసిడ్కి ఎగ్జాంపుల్ తీసుకుంటాం. HNO3 అనేది ఏ విధమైనటువంటి యాక్షన్ చూపించదు, దేని మీద అంటే నైట్రోజన్ మీద. నైట్రోజన్ అనేది ఏ విధమైనటువంటి రియాక్టివిటీని చూపించదు మన హాట్ కాన్సన్ట్రేటెడ్ HNO3తో. కానీ ఫాస్ఫరస్ అండ్ ఆర్సెనిక్ దే విల్ ఫార్మ్ రెస్పెక్టివ్ ఆక్సీ యాసిడ్స్ అండ్ యాంటీమోనీ ఫార్మ్స్ ఇట్స్ ఆక్సైడ్. సో ఏదైతే ఆక్సిడైజింగ్ నేచర్ ఉందో ఆక్సిడైజ్ అవ్వాలి, నైట్రోజన్ అనేది ఆక్సిడైజ్ అవ్వదు. ఫాస్ఫరస్ ఆర్సెనిక్ ఆక్సిడైజ్ అయ్యి వాటి యొక్క ఆక్సీ యాసిడ్స్ని ఫామ్ చేస్తాయి. ఏదైతే మనకి యాంటీమోనీ ఉందో అది ఆక్సైడ్ని ఫామ్ చేస్తుంది. ఓకే, ఇక్కడ మనం రియాక్షన్స్ ఇచ్చాం. మనం P4 + 20 HNO3 gives rise to H3PO4. అంటే ఫాస్ఫరస్ అనేది నైట్రిక్ యాసిడ్తో రియాక్ట్ అయితే మనకి ఫాస్ఫారిక్ యాసిడ్ని ఫామ్ చేస్తుంది. అదే రకంగా NO2 వస్తుంది, H2O వస్తుంది. తర్వాత ఆర్సెనిక్ అనేది తీసుకుంటే ఇది 20 HNO3 రియాక్ట్ అయ్యి ఆర్సెనిక్ యాసిడ్ని ఫామ్ చేస్తుంది. అదే మనకి యాంటీమోనీ అయితే కనుక యాంటీమోనీ ఆక్సైడ్ Sb4O10, అవి రెండు కూడా ఆక్సీ యాసిడ్ని ఫామ్ చేస్తే మనకి యాంటీమోనీ అనేది యాంటీమోనీ ఆక్సైడ్ని ఫామ్ చేస్తుంది. అదే
బిస్మత్ అనేది తీసుకుంటే గనక ఇది నైట్రేట్ని ఫామ్ చేస్తుంది. అది ఒక మెటల్ యొక్క స్పెసిఫిక్ ప్రాపర్టీ. ఏదైనా ఒక యాసిడ్తో రియాక్ట్ అయినప్పుడు వాటి యొక్క నైట్రేట్స్ని, సల్ఫేట్స్ని, క్లోరైడ్స్ని ఫామ్ చేయడం అనేది ఒక మెటల్ యొక్క ప్రాపర్టీ. సో ఆ ప్యూర్గా ఇది మెటల్ ప్రాపర్టీని చూపిస్తుంది. ఇట్ ఫార్మ్స్ ఇట్స్ నైట్రైట్. నెక్స్ట్ ఇక్కడ డెఫినేషన్ మనం ఇచ్చాం. Bi + 6HNO3 gives us to BiNO3 thrice, that is only called as bismuth nitrate. ఇప్పుడు ఇంకొక ఆక్సిడైజింగ్ యాసిడ్ H2SO4 సల్ఫ్యూరిక్ యాసిడ్ తీసుకున్నట్లయితే కనుక ఏ విధమైనటువంటి రియాక్షన్ చూపిస్తుంది. తర్వాత నైట్రోజన్ ఎలాగైతే HNO3తో రియాక్ట్ అవ్వలేదో H2SO4తో కూడా రియాక్ట్ అవ్వలేదు. కానీ మిగిలినటువంటి ఫాస్ఫరస్ కానీ ఆర్సెనిక్ కానీ ఆక్సి యాసిడ్ని ఫామ్ చేసినాయి. యాంటిమోనీ, బిస్మత్ అనేవి వాటి యొక్క సల్ఫేట్స్ని ఫామ్ చేసినాయి విత్ +3 ఆక్సిడేషన్ స్టేట్. ఇప్పుడు phosphorus with 10H2SO4, H3PO4 and sulfur dioxide. AS4 will form H2SO4, so it's going to give arsenic acid H3ASO4. యాంటిమోనీ కానీ బిస్మత్ కానీ తీసుకున్నట్లయితే కనుక వాటి యొక్క సల్ఫేట్స్ Sb2SO4 thrice, Bi2SO4 thrice. వీటిని మనం బై హార్ట్ చేయాలి తప్పితే వేరే దారేమీ లేదు. సో జస్ట్ రియాక్షన్స్ అనేవి ఇందాక తీసుకుంటే కనుక 20 HNO3, ఇక్కడ 10 moles ఆఫ్ H2SO4, అక్కడ నైట్రోజన్ డయాక్సైడ్, ఇక్కడ సల్ఫర్ డయాక్సైడ్, ఇక్కడ యాసిడ్స్ అన్నీ కూడా కామన్. కానీ యాంటిమోనీ అనేది అక్కడేమో మనకి ఆక్సైడ్ని ఇచ్చింది SbO10, ఇక్కడ మాత్రం మనకి సల్ఫేట్స్ని ఇస్తుంది. అదొక్కటి గుర్తుపెట్టుకోవాలి. బిస్మత్ అనేది అక్కడ నైట్రేట్ ఇచ్చింది, ఇక్కడ సల్ఫేట్ ఇచ్చింది యాజ్ యూజువల్గా. నెక్స్ట్ వన్, యాక్షన్ ఆఫ్ ఆల్కలీస్. సో ఇక్కడ నైట్రోజన్ యాజ్ యూజువల్గా మనం అన్నిటిలో చెప్పుకుంటున్నట్టే ఎక్కడా కూడా రూమ్ టెంపరేచర్ దగ్గర రియాక్ట్ అవ్వదు కాబట్టి ఆల్కలీతో కూడా ఏ విధమైన యాక్షన్ ఉండదు. ఓకేనా? సో నైట్రోజన్ అనేది ఏ విధమైనటువంటి యాక్షన్ చూపించదు. కానీ ఫాస్ఫరస్ తీసుకుంటే కనుక హాట్ ఆల్కలీతోటి రియాక్ట్ అయ్యి ఫాస్పీన్ అండ్ హైపోఫాస్ఫేట్, దీన్నే మనం డిస్ప్రపోర్షనేషన్ రియాక్షన్కి ఎగ్జాంపుల్ చెప్పుకుంటాం. ఇక్కడ తీసుకుంటే P4NaOH + H2O gives rise to ఫాస్పీన్ అండ్ సోడియం హైపోఫాస్ఫైట్. సో ఎందుకని దీన్ని అంటామంటే ఇక్కడ 0, ఇక్కడ -3, ఇక్కడికి వచ్చేసరికి +1. సో 0 to -3 రిడక్షన్, 0 to +1 ఆక్సిడేషన్. అందుకని దీన్ని ఒక డిస్ప్రపోర్షనేషన్ రియాక్షన్ కింద మనం చెప్పొచ్చు. అలాగే ఆర్సెనిక్ అండ్ యాంటిమోనీ తీసుకుంటే కనుక ఫ్యూజ్డ్ ఆల్కలీస్తో మాత్రమే అవి సాల్యుబుల్ సాల్ట్స్ని ఫామ్ చేస్తాయి. సో ఫ్యూజ్డ్ అంటే మనకి చాలా కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉంటుంది. అంటే డైల్యూట్ అంటే ఒక వాటర్లో వేసి డిజాల్వ్ చేయకుండా డైరెక్ట్గా NaOH లిక్విడ్ని తీసుకెళ్ళి యాడ్ చేసేస్తే దాన్ని ఫ్యూజ్డ్ అంటాం. అలాంటి ఆల్కలీస్తో రియాక్ట్ అయినప్పుడు ఇవి సాల్యుబుల్ సాల్ట్స్ కింద ఫామ్ చేస్తాయి. సోడియం ఆర్సినేట్ అండ్ సోడియం స్టైబేట్ అలాగా మనకి వాటి యొక్క సాల్యుబుల్ సాల్ట్స్ని ఫామ్ చేస్తాయి ఎప్పుడైతే యాక్షన్ ఆఫ్ ఆల్కలీస్తో తీసుకున్నప్పుడు NaOH తోటి. నెక్స్ట్, యాక్షన్ ఆఫ్ మెటల్స్. సో నాన్ మెటల్ కెన్ రియాక్ట్ విత్ మెటల్ టు ఫార్మ్ దే ఆర్ గోయింగ్ టు బి కరస్పాండింగ్ కాంపౌండ్స్, వెరాజ్ మెటల్స్ కాంట్ ఏబుల్ టు రియాక్ట్. సో ఇక్కడ మనకు నైట్రోజన్ అనేది ఒక నాన్ మెటల్ కాబట్టి లిథియం ప్లస్ నైట్రోజన్ క్యాన్ గివ్స్ రైస్ టు లిథియం నైట్రేట్, మెగ్నీషియం ప్లస్ నైట్రోజన్ క్యాన్ గివ్స్ రైస్ టు మెగ్నీషియం నైట్రేట్. లిథియం ఏమో లిథియం నైట్రేట్ని Li3n, మెగ్నీషియం ఏమో మెగ్నీషియం నైట్రేట్ని ఫామ్ చేసింది. అలాగే ఫాస్ఫరస్ ఆల్సో నాన్ మెటల్, మెగ్నీషియం ఫాస్ఫైడ్ Mg3p2, కాల్షియం ఫాస్ఫైడ్ Ca3p2. ఈ రకంగా మనకి నాన్ మెటల్స్ రెండు కూడా చాలా క్విక్గా రియాక్ట్ అయిపోయి వాటి యొక్క నైట్రేట్స్ని కానీ ఫాస్ఫైడ్స్ని కానీ ఫామ్ చేస్తాయి. అండ్ ఆర్సెనిక్ కానీ యాంటిమోనీ కానీ తీసుకుంటే వీటికి కోవలెంట్ ఆర్ ఇంటర్స్టీషియల్ ఆర్సినైట్స్ అండ్ యాంటిమోనైట్స్. ఇంటర్స్టీషియల్ అంటే కనుక ఏదైతే మెటల్ ఉంటుందో మెటల్ యొక్క ఇంటర్స్టీషియల్ స్పేస్ మనం సాలిడ్ స్టేట్లో డిస్కస్ చేసుకున్నాం. ప్రతి మెటల్కి కూడా క్రిస్టల్ లాటిస్ ఉంటుంది. ఆ క్రిస్టల్ లాటిస్ అనేది ఎలా ఫామ్ అవుతుంది? కాన్స్టిట్యూయెంట్ మెటల్ ఆటమ్స్ అనేవి ఒకదానికొకటి కనెక్ట్ అవుతూ ఉంటాయి. మధ్యలో కొంత స్పేస్ ఉండిపోతుంది. ఆ స్పేస్ని మనం ఇంటర్స్టీషియల్ స్పేస్ అంటాం. అటువంటి ఇంటర్స్టీషియల్ స్పేస్లో గనక
చిన్న చిన్న ఆటమ్స్ కనుక బైండ్ అయితే దాన్ని ఇంటర్స్టిషియల్ కాంపౌండ్స్ అంటాం. ఇక్కడ ఆర్సెనిక్ కానీ యాంటిమోనీ కానీ ఆ మెటల్ యొక్క లాటిస్లో బైండ్ అయిపోతే ఆ వచ్చినటువంటి వాటినే మనం ఇంటర్స్టిషియల్ ఆర్సినైడ్స్ అండ్ ఇంటర్స్టిషియల్ యాంటిమోనైడ్స్ అని పిలుస్తాం అన్నమాట. సో ఆ రకంగా అవి ఫామ్ చేయొచ్చు. లేదంటే కనుక ఆర్సెనిక్ కెన్ ఫామ్ Na3AS2 సోడియం ఆర్సినైడ్ విత్ సోడియం, అండ్ యాంటిమోనీ ఈజ్ గోయింగ్ టు బి ఫార్మింగ్ ద జింక్ యాంటిమోనేట్. సో ఈ రకంగా మెటల్స్ తోటి వాటి యొక్క రియాక్షన్ Mg3Bi2 మెగ్నీషియం బిస్మథైడ్. సో ఈ రకంగా మెటల్లాయిడ్ ఆర్ ఆల్కలీ మెటల్ విత్ గోయింగ్ టు బి స్ట్రాంగ్ మెటల్స్ and they are going to be can react with even bismuth also. That's why you'll get Mg3Bi2 మెగ్నీషియం బిస్మథైడ్. ఈ రకంగా మనకి వాటి యొక్క కరస్పాండింగ్ మెటలైట్స్ ఆర్ గోయింగ్ టు బి ఫార్మ్డ్. నెక్స్ట్, టెండెన్సీ టు ఫార్మ్ హైడ్రోజన్ బాండింగ్. సో నేను ఆల్రెడీ చెప్పాను, NH3 అనేది మాత్రమే హైడ్రోజన్ బాండింగ్ని ఫామ్ చేయగలుగుతుంది అమాంగ్ ఆల్ ద హైడ్రేట్స్. అందుకనే దాని యొక్క బాయిలింగ్ పాయింట్ అనేది అన్యూజువల్గా పెరిగి PH3 ASH3 కంటే ఎక్కువగాను, ఆర్ SBH3 అండ్ BH3 కంటే తక్కువగాను దాని యొక్క బాయిలింగ్ పాయింట్ ఉంటుంది. ఎలా హైడ్రోజన్ బాండ్ని ఫామ్ చేస్తాయి? ఇప్పుడు NH అనేది మోర్ ఎలక్ట్రోనెగటివ్ విల్ గెట్ partial negative charge. The hydrogen is going to be getting partial positive charge. Again it is going to be partial negative charge, and again it is going to get partial positive charge. So the partial positive charge dipole of one ammonia molecule and partial negative charge of another ammonia molecule will have electrostatic force of attraction. So that electrostatic force of attraction developed between one ammonia molecule to the another ammonia molecule is going to be called as hydrogen bonding. అలాగా ఒక అమ్మోనియా మాలిక్యూల్ ఇంకొక అమ్మోనియా మాలిక్యూల్ రెండు కలిసి ఒక హైడ్రోజన్ బాండ్ ఫామ్ చేయడం ద్వారా అన్ని అమ్మోనియా మాలిక్యూల్స్ కూడా చాలా క్లోజ్గా దగ్గరైపోయి ఉంటాయి. అలా దగ్గరైపోయి ఉండడం వల్ల వాటి యొక్క బాయిలింగ్ పాయింట్ అంటే ఏంటి? ఒక లిక్విడ్గా ఉన్నదాన్ని మనం బాయిల్ చేసి, అంటే ఒక లిక్విడ్ మాలిక్యూల్గా ఉన్నటువంటి ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బ్రేక్ చేసి దాన్ని గ్యాసెస్ కింద మార్చాలి. అలా మార్చడానికి ఎక్కువ ఎనర్జీ ఇస్తే ఎక్కువ బాయిలింగ్ పాయింట్ అంటాం, తక్కువ ఎనర్జీ ఇస్తే తక్కువ బాయిలింగ్ అంటాం. ఇక్కడ హైడ్రోజన్ బాండ్ అనేది ఎక్కువ ఫోర్స్ని అప్లై చేసే విధంగా అమ్మోనియాని తయారు చేస్తుంది. అందుకని అమ్మోనియా యొక్క బాయిలింగ్ పాయింట్ అనేది పెరుగుతుంది. ఓకే, అదే అమ్మోనియా with water also it can able to form hydrogen bond. Now this is going to get partial positive, so we can able to get the bond between like this, like this, like this, like this, like this. అందుకనే అమ్మోనియా అనేది వాటర్లో కరిగి అమ్మోనియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ కింద ఫామ్ అవుతుంది. అది కూడా హైడ్రోజన్ బాండ్ వల్లే. ఇలాగా అమ్మోనియా బికాజ్ ఆఫ్ నైట్రోజన్ అనేది ఒక మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ అవ్వడం వలన ఈ ఎలక్ట్రోనెగటివిటీ అనేది ఇంకొక హైడ్రోజన్ని స్ట్రాంగ్గా అట్రాక్ట్ చేస్తుంది. అలా ఒక హైడ్రోజన్ని అట్రాక్ట్ చేయడం ద్వారా ఒక బాండ్ ఫామ్ అవుతుంది కాబట్టే దీన్ని హైడ్రోజన్ బాండ్ అని అంటాం. సో ఈ రకంగా మనకి హైడ్రోజన్ బాండ్స్ అనేవి అమ్మోనియా మాలిక్యూల్లో కానీ అమ్మోనియా అండ్ వాటర్ మాలిక్యూల్లో కానీ మనం చూడొచ్చు. ఓకే, నెక్స్ట్ వన్, ఎనామలస్ నేచర్ ఆఫ్ నైట్రోజన్. సో మనకి ఆల్రెడీ ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే సెకండ్ పీరియడ్ ఎలిమెంట్స్,
ప్రతి సెకండ్ పీరియడ్ ఎలిమెంటు కూడా కొన్ని ఎనామలస్ ప్రాపర్టీస్ చూపిస్తున్నాయి. ఎనామలస్ ప్రాపర్టీస్ అంటే అన్యూజువల్గా మనం ఎక్స్పెక్ట్ చేసినటువంటి ప్రాపర్టీస్ కాకుండా కొన్ని ఎక్స్ట్రా ప్రాపర్టీస్ ఉన్నాయి. వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ దెమ్? నేను ఇప్పుడు మాట్లాడుతుంది రీజన్స్. ఏంటేంటి రీజన్? ప్రతి సెకండ్ పీరియడ్ ఎలిమెంటు కూడా హై అయనైజేషన్ ఎంథాల్పీ కలిగి ఉంటుంది, హై ఎలక్ట్రోనెగటివిటీని కలిగి ఉంటుంది. ఇవి రెండు ఎందువలన? బికాజ్ ఆఫ్ స్మాల్ సైజ్. అవి స్మాల్ సైజ్ ఉండడం వలన ఎక్కువ అయనైజేషన్ ఎంథాల్పీని, ఎక్కువ ఎలక్ట్రోనెగటివిటీని రెండింటినీ కలిగి ఉంటుంది. సో ఇది కాకుండా ల్యాక్ ఆఫ్ వేకెంట్ డి ఆర్బిటాల్స్, అంటే అసలు డి ఆర్బిటాల్సే ఉండవు. ఏ విధమైన డి ఆర్బిటాల్ లేకపోవడం వల్ల ఈ నాలుగు కారణాల చేత ప్రతి సెకండ్ పీరియడ్ ఎలిమెంట్స్ అంటే ఏంటంటే మనకి లిథియం, బెరీలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్ ఇవన్నీ కూడా కొన్ని ఎనామలస్ ప్రాపర్టీని చూపిస్తున్నాయి. సో ఈ 15th గ్రూప్లో మనకి ఈ సెకండ్ పీరియడ్ సంబంధించిన ఎలిమెంట్ ఏంటి? నైట్రోజన్. సో ఈ నైట్రోజన్ అనేది ఏ రకమైనటువంటి ఎనామలస్ ప్రాపర్టీస్ని చూపిస్తుంది అంటే ఇక్కడ ఆల్రెడీ కొన్ని పాయింట్స్ రాసే నేను. సో ఫస్ట్ వన్, ఎట్ ఆర్డినరీ టెంపరేచర్ నైట్రోజన్ ఈజ్ ఎ గ్యాస్ వైల్ ఆల్ అదర్ ఎలిమెంట్స్ ఆఫ్ ద గ్రూప్ ఆర్ సాలిడ్స్. సో ఇక్కడ మనం తీసుకుంటే నైట్రోజన్ ఒక్కటే గ్యాస్, ఫాస్ఫరస్ నాన్ మెటల్ అయినప్పటికీ సాలిడ్, బిస్మత్, యాంటిమోనీ అండ్ ఆర్సెనిక్ కూడా సాలిడ్సే. సో ఆ గ్రూప్లో ఒకే ఒక గ్యాస్, అది నైట్రోజన్. సో అది ఫస్ట్ ఎనామలస్ ప్రాపర్టీ. సో దీనికి కారణం ఏమై ఉంటుంది? సో బికాజ్ ఆఫ్ స్మాల్ సైజ్ అవ్వడం వల్ల ఇంటర్ మాలిక్యులర్ ఫోర్స్ అంత ఎక్కువగా ఉండవు, అందుకని దాంట్లో గ్యాస్ స్టేట్లో ఉండిపోయింది. మిగతా వాటికి ఇంటర్ మాలిక్యులర్ ఫోర్స్ కొంచెం ఎక్కువగా ఉండడం వల్ల అవి సాలిడ్ కింద ఉండుంటాయి. ఓకే, స్మాల్ సైజ్ క్యాన్ బి ద డిఫరెన్స్ ఫర్ దిస్ వన్. నెక్స్ట్ సెకండ్ వన్, నైట్రోజన్ ఎగ్జిస్ట్స్ యాజ్ డై అటామిక్ మాలిక్యూల్ వైల్ ఫాస్ఫరస్ అండ్ అదర్ ఎలిమెంట్స్ ఎగ్జిస్ట్స్ యాజ్ టెట్రా అటామిక్ మాలిక్యూల్స్. ఆల్రెడీ ఇందా డిస్కస్ చేసుకున్నాం మనం. నైట్రోజన్ అనేది డై అటామిక్ మాలిక్యూల్ గాను, వేరేజ్ ఫాస్ఫరస్, ఆర్సెనిక్, యాంటిమోనీ అన్నీ కూడా టెట్రా అటామిక్ గాను, బిస్మత్ అనేది మోనో అటామిక్ గాను ఉంటుంది. దీనికి కారణం ఏంటి? నైట్రోజన్ కెన్ ఫార్మ్ మల్టిపుల్ బాండ్, ఫాస్ఫరస్ ఆల్సో విల్ ఫార్మ్ ఓన్లీ సింగిల్ బాండ్స్. అందుకోసమే మనకి ఈ రకమైనటువంటిది. నెక్స్ట్, డ్యూ టు స్మాల్ సైజ్ అండ్ హై ఎలక్ట్రోనెగటివిటీ నైట్రోజన్ ఈస్ ద ఓన్లీ ఎలిమెంట్ ఆఫ్ ద గ్రూప్ విచ్ కెన్ ఫార్మ్ హైడ్రోజన్ బాండ్స్ ఇన్ ఇట్స్ హైడ్రేట్ కాంపౌండ్స్, అదర్ ఎలిమెంట్ డో నాట్ ఫార్మ్ హైడ్రోజన్ బాండ్. ఇది కూడా ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. సో హైడ్రోజన్ బాండ్స్ అనేవి ఎలక్ట్రోనెగటివిటీ వల్ల ఉంటుంది. ఓన్లీ నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్ మాత్రమే హైడ్రోజన్ బాండ్ చూపిస్తాయి. ఈ గ్రూప్లో నైట్రోజన్ మాత్రమే చూపిస్తుంది, మిగిలినవి చూపించు, బికాజ్ ఆఫ్ హై ఎలక్ట్రోనెగటివిటీ అండ్ స్మాల్ సైజ్. నెక్స్ట్ వన్, nitrogen has tendency to form p-pi multiple bonds. Other elements of the group do not form p-pi multiple bond. Instead they can form d-pi bond. అంటే ఇక్కడ డి ఆర్బిటల్ లేకపోవడాన్ని మనం ఇంకొంచెం వెరైటీగా చెప్తున్నాం అంతే. నైట్రోజన్లో డి ఆర్బిటల్ లేదు కాబట్టి అది ఫామ్ చేస్తే పై బాండ్ ఏం ఫామ్ చేయాలి? p-pi ఫామ్ చేయాలి. కానీ మిగిలిన యాటమ్స్లో కనుక మల్టిపుల్ బాండ్ ఫామ్ అయితే అది p-d బాండ్ ఫామ్ చేయాలి, ఎందుకంటే వాటిలో డి ఆర్బిటల్ ఉంది కాబట్టి. ఫాస్ఫరస్ మనకి ఎగ్జాంపుల్. సో ఫాస్ఫరస్ అనేది మనకి వాటి యొక్క ఫాస్ఫారిక్ యాసిడ్స్లో కానీ వీటిలో తీసుకుంటే దాంట్లో p-d బాండ్ ఉంటుందన్నమాట. దాంట్లో p-d బాండ్ ఉంటుంది, అదే ఇక్కడ చెప్తున్నాడు. వేరేజ్ నైట్రోజన్లో కనుక p-p బాండ్ మాత్రమే ఉంటుంది. సో నైట్రోజన్ షోస్ వైడ్ రేంజ్ ఆఫ్ ఆక్సిడేషన్ స్టేట్స్ విజిబుల్ ఫ్రమ్ -3 to +5. The other elements of the group show only limited number of oxygenates. సో యాక్చువల్ చెప్పుకోకర్లేదు, కానీ మనకేంటి నైట్రోజన్ ఇందాక ఆల్రెడీ చూపించాను కదా టేబుల్, పెద్ద టేబుల్, -3 నుంచి +5 వరకు చూపిస్తాయి. అదే మిగిలిన అన్నీ కూడా ఓన్లీ +5, +3 అనేవి మాత్రమే చూపిస్తాయి. చాలా తక్కువ లిమిటెడ్ ఆక్సిడేషన్ స్టేట్స్. ఎక్సెప్ట్ NF3, the trihalides of nitrogen are unstable, while the trihalides of all other elements are fairly stable. అంటే మనకి తెలిసినటువంటి ఒకే ఒక్క ట్రైహాలైడ్ NF3. NCl3 పేరు చెప్తాం కానీ అది స్టేబుల్ కాదు, ఎందుకంటే ది స్మాల్ సైజ్ ఆఫ్ నైట్రోజన్
ఈ పెద్ద క్లోరైడ్స్ని అకామిడేట్ చేసుకోలేదు. ఫ్లోరిన్ అంటే చిన్నది కాబట్టి నైట్రోజన్ అకామిడేట్ చేసుకోగలుగుతుంది. కానీ క్లోరిన్ కానీ బ్రోమిన్ కానీ తీసుకుంటే అవి ఈ చిన్న నైట్రోజన్ మీద పెద్ద పెద్ద క్లోరిన్ పెద్ద పెద్ద బ్రోమిన్ అకామిడేట్ అవ్వవు కాబట్టి అవి మనకి ఎగ్జిస్టెన్స్ ఉండవు. సో దాన్ని మనం ఇక్కడ ఫెయిర్లీ స్టేబుల్ NF3 రిమైనింగ్ ఆర్ నాట్ స్టేబుల్ అని చెప్తున్నాం. తర్వాత ద కాంపౌండ్ NH3 ఈజ్ స్టేబుల్ అండ్ సబ్స్టాన్షియల్లీ బేసిక్. ద హైడ్రేట్స్ ఆఫ్ అదర్ ఎలిమెంట్స్ ఆర్ లెస్ స్టేబుల్ అండ్ లెస్ బేసిక్. సో ఇందా చెప్పుకున్నాం కదా, బేసిక్ నేచర్ ఈజ్ గోయింగ్ టు బి డిక్రీజెస్ డౌన్ ద గ్రూప్. అదే ఇక్కడ మనం NH3 కనుక తీసుకుంటే స్టేబుల్ అండ్ గోయింగ్ టు బి స్ట్రాంగ్లీ బేసిక్. రిమైనింగ్ అన్నిటిలో కూడా మనకి లెస్ బేసిక్. నైట్రోజన్ డస్ నాట్ ఫార్మ్ పెంటాహాలైడ్స్ బికాస్ ఆఫ్ d ఆర్బిటల్. అది ఆల్రెడీ మనకు తెలిసిందే. డ్యూ టు ఆప్షన్స్ ఆఫ్ d ఆర్బిటల్ నైట్రోజన్ డస్ నాట్ ఫార్మ్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్. అంటే కోఆర్డినేషన్ కాంపౌండ్స్ ఫామ్ చేయాలంటే కంపల్సరీ d ఆర్బిటల్ ఉండాలి. సో ఆ d ఆర్బిటల్ ఉన్నప్పుడు మాత్రమే లైగాండ్స్ని యాక్సెప్ట్ చేయడానికి మన దగ్గర ఒక స్కోప్ ఉంటుంది. అందుకే నైట్రోజన్ అనేది జనరల్గా ఏ విధమైన కోఆర్డినేషన్ కాంపౌండ్స్ని ఫామ్ చేయలేదు. అట్ ద సేమ్ టైం నైట్రోజన్ అనేది ఇక్కడ హ్యాలైడ్స్ పెంటాహాలైడ్స్ని ఫామ్ చేయలేదు, ఎందుకంటే d ఆర్బిటల్ లేదు కాబట్టి. సో ఇవన్నీ కూడా మనకి నైట్రోజన్ యొక్క ఎనామలస్ ప్రాపర్టీస్. నైట్రోజన్ యొక్క ఎనామలస్ ప్రాపర్టీస్. నెక్స్ట్ వన్ డైనైట్రోజన్. సో మనకి నైట్రోజన్ ఫ్యామిలీలో కొన్ని కాంపౌండ్స్ గురించి ఆల్రెడీ డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. దీంట్లో మనం ఫస్ట్గా చూసుకోవాల్సినటువంటిది N2 డైనైట్రోజన్. సో డైనైట్రోజన్ తీసుకున్నట్లయితే కనుక ఫస్ట్ ప్రిపరేషన్స్, కమర్షియల్ మెథడ్. సో ఆన్ కమర్షియల్ స్కేల్ నైట్రోజన్ క్యాన్ బి ప్రిపేర్డ్ ఫ్రమ్ ద డిస్టిలేషన్ ఆఫ్ లిక్విడ్ ఎయిర్. ఇందాక మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, మాలిక్యులర్ నైట్రోజన్ ఫామ్ అనేది 78% మనకి ఎయిర్లో తీసుకుంటే కనుక 78% ఈజ్ గోయింగ్ టు బి ప్రెజెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ N2 మాలిక్యులర్ నైట్రోజన్. అందుకనే మనం ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ అంటే ఏం చేస్తాం, మనం వాటి యొక్క బాయిలింగ్ పాయింట్ ఏదైతే ఉంటుందో ఆ బాయిలింగ్ పాయింట్ని మనం స్లోగా పెంచుతూ ఉంటాం. సో ఒక్కొక్కటి కూడా లిక్విఫై అయ్యి ఆ లిక్విడ్ నుంచి వేపర్ అయిన తర్వాత ఆ వేపర్ మనం కండెన్స్ చేసుకుని దాన్ని మనం కలెక్ట్ చేసుకుంటూ ఉంటాం. సో ఫ్రాక్షనల్ డిస్టిలేషన్. సో దీనికి మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటి, బాయిలింగ్ పాయింట్ ఈజ్ గోయింగ్ టు బి 77.2 కెల్విన్. సో బాయిలింగ్ పాయింట్ డిఫరెన్స్ని బేస్ చేసుకునే మనం వాటిని సెపరేట్ చేస్తాం. అదే ఆక్సిజన్ యొక్క బాయిలింగ్ పాయింట్ ఏంటంటే 90K. ఎప్పుడైతే రెండు లిక్విడ్స్ బాయిలింగ్ పాయింట్ అనేది లెస్ దాన్ 40 డిగ్రీ సెల్సియస్ వేరియేషన్ ఉంటుందో ఆర్ 40 కెల్విన్ వేరియేషన్ ఉంటుందో అప్పుడు మనం డిస్టిలేషన్ వాడలేము, మనం ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ వాడతాం. ఇక్కడ అదే జరుగుతుంది. 77, 90 అంటే ఆల్మోస్ట్ 13 కెల్విన్ మాత్రమే మనకి డిఫరెన్స్. సో అందుకోసం మనం ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ టెక్నిక్ ద్వారా మనం డైనైట్రోజన్ని మనం ఎయిర్లోంచి మనం ప్రిపేర్ చేయొచ్చు. నెక్స్ట్ ల్యాబొరేటరీ మెథడ్. సో ల్యాబొరేటరీ మెథడ్లో ఎలా ప్రిపేర్ చేస్తాం మనం, అమోనియం క్లోరైడ్ ఈజ్ రియాక్టింగ్ విత్ సోడియం నైట్రైట్ NO2. సోడియం నైట్రేట్తో అమోనియం క్లోరైడ్ మనం రియాక్ట్ చేసినట్లయితే కనుక నైట్రోజన్ గ్యాస్ క్యాన్ బి లిబరేటెడ్. అలా కాకుండా స్మాల్ అమౌంట్ ఆఫ్ ఇంప్యూరిటీస్ దీంట్లో ఏముంటాయి, మనకి NO కానీ HNO3 కానీ ఫామ్ అవుతాయి కాబట్టి ఇవన్నీ కూడా యాక్వస్ H2SO4 అండ్ కంటైనింగ్ K2Cr2O7 అంటే ఎసిడిఫైడ్ పొటాషియం డైక్రోమేట్ మీద ఈ పర్టికులర్ నైట్రోజన్ గ్యాస్ని కలెక్ట్ చేసినట్లయితే కనుక ఈ ఇంప్యూరిటీస్ ఏవైతే నైట్రిక్ ఆక్సైడ్ నైట్రిక్ యాసిడ్ ఉండిపోతున్నాయో అవన్నీ కూడా మనం దాని మీద అబ్జార్బ్ చేసుకుని ప్యూర్ నైట్రోజన్ గ్యాస్ని మనం ఐసోలేట్ చేసుకోవచ్చు, మనం దాన్ని కలెక్ట్ చేసుకోవచ్చు. సో ఆ రకంగా ఇక్కడ నైట్రోజన్ గ్యాస్ అనేది చాలా ఈజీగా మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ ఫ్రమ్ అమోనియం డైక్రోమేట్. ఈ నైట్రోజన్ గ్యాస్ని మనం అమ్మోనియం డైక్రోమేట్ ద్వారా కూడా తెచ్చుకోవచ్చు. వెన్ అమ్మోనియం డైక్రోమేట్ ఈస్ గోయింగ్ టు బి గెట్ హీటెడ్ విల్ గెట్ నైట్రోజన్ గ్యాస్ అండ్ క్రోమియం డయాక్సైడ్ అండ్ వాటర్. సో ఇది చాలాసార్లు అడుగుతాడు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డికంపోజిషన్ గివ్స్ ద నైట్రోజన్ గ్యాస్. అంటే అమ్మోనియం డైక్రోమేట్ అంటే మనం అమ్మోనియాని ఎక్స్పెక్ట్ చేస్తాం, మనం నైట్రోజన్ ఎక్స్పెక్ట్ చేయం. అందుకని గుర్తుపెట్టుకోండి, ఇది అమ్మోనియం డైక్రోమేట్ హీట్ చేసినప్పుడు మనకి నైట్రోజన్ గ్యాస్ వస్తుంది. నెక్స్ట్ sodium or barium carbides we are going to be taking, not carbides, azides. So N3s are going to be azides. So మనం బేరియం అజైడ్ ని కానీ సోడియం అజైడ్ ని కానీ హీట్ చేసినట్లయితే గనక
మనకి నైట్రోజన్ గ్యాస్ అనేది ఫామ్ అవుతుంది. థర్మల్ డికంపోజిషన్ ఆన్ హీటింగ్. ఏదైనా సరే ఒక అజైడ్ని తీసుకుని మనం థర్మల్ డికంపోజిషన్ చేసినప్పుడు కూడా మనకి నైట్రోజన్ గ్యాస్ అనేది ఫామ్ అవుతుంది. సస్పెన్షన్ ఆఫ్ బ్లీచింగ్ పౌడర్ అండ్ అమ్మోనియా. బ్లీచింగ్ పౌడర్ అంటే CaOCl2 అండ్ NH3. ఈ రెండు కూడా మనకి నైట్రోజన్ గ్యాస్ని లిబరేట్ చేయడానికి ఉపయోగం. సో ఇవన్నీ కూడా కెమికల్ రియాక్షన్స్, వాటి యొక్క ప్రిపరేషన్స్ ఏవైనా ఉంటే అవి మనం కంపల్సరీ ఒకసారి రాసుకోవాలి. రాసుకున్న తర్వాత వాటిని బైహార్ట్ చేసి, ఆ బైహార్ట్ అయిన తర్వాత కరెక్ట్గా అయిందా లేదా ఒకసారి చూడకుండా రాసుకుని చెక్ చేసుకోవాలి. అంతకు మించి వేరే దారి లేదు. సో నైట్రోజన్ గ్యాస్ ప్రిపరేషన్స్ మనం ఇప్పుడు చేసుకుందాం ఏంటంటే ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ ఆఫ్ న్యాచురల్ general whatever air we are going to be having. So because of the boiling point difference of nitrogen and oxygen, that is going to be 77 and 90 Kelvin of oxygen, we can able to separate them. అలా కాకుండా అమ్మోనియం డైక్రోమేట్ని మనం డికంపోజ్ చేసినప్పుడు మనకి నైట్రోజన్ గ్యాస్ వస్తుంది. లేదంటే బేరియం కానీ సోడియం అజైడ్ని కానీ మనం కనుక థర్మల్ డికంపోజిషన్ చేసినా సరే మన నైట్రోజన్ గ్యాస్ వస్తుంది. ఇంకో ప్రిపరేషన్ చెప్పుకున్నాం మనం, అమ్మోనియా విత్ బ్లీచింగ్ పౌడర్ ఈజ్ ఆల్సో గోయింగ్ టు బి గివింగ్ ద నైట్రోజన్ గ్యాస్. సో ఇవన్నీ కూడా నైట్రోజన్ గ్యాస్ని ఫామ్ చేయడానికి మనం ఉపయోగపడే ప్రాపర్టీస్ ఆఫ్ డైనైట్రోజన్. ఇట్స్ ఏ కలర్లెస్, odorless, tasteless, non-toxic gas. It is going to be available in two isotopes, N14 and N15. N14 is called as lighter isotope, N15 is called as heavy isotope. And it's slightly soluble in water with low melting point and boiling point. And it is going to be inert due to N triple bond N. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. Metals like lithium and magnesium will form the nitrates. ఇది కూడా ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. So nitrogen is going to be reacting with magnesium, lithium, and they are going to be forming the corresponding nitrates. Aluminum react అయినా సరే అల్యూమినియం నైట్రైడ్. అలాగే ఇక్కడ మనం రాసుకున్నాం అల్యూమినియం నైట్రైడ్, లిథియం నైట్రైడ్, అండ్ ఇట్ ఇస్ గోయింగ్ టు బి మెగ్నీషియం నైట్రైడ్. ఈ రకంగా మనకి ప్రాపర్టీస్ ఆఫ్ డైనైట్రోజన్. ఇట్ కంబైన్స్ విత్ హైడ్రోజన్ టు ఫార్మ్ అమోనియా. N2 + 3H2 gives 2NH3. ఇది డెల్టా H -92. దీన్ని మనం ఇండస్ట్రియల్గా హ్యాబర్స్ ప్రాసెస్ అంటే ఇది ఒక చాలా ఇంపార్టెంట్ ఇండస్ట్రియల్ ప్రిపరేషన్ వీఆర్ గోయింగ్ టు బీ హ్యావింగ్. N2 + H2 gives rise to అమోనియా అనేది మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. తర్వాత మనం దాని గురించి కూడా డిస్కస్ చేసుకుందాం డీటెయిల్గా. తర్వాత N2 + O2 gives us 2NO. ఇది కూడా మనం చెప్పుకున్నాం. నార్మల్ టెంపరేచర్ దగ్గర అయితే కనుక ఇది జరగదు, కానీ హై టెంపరేచర్ కనుక అప్లై చేసినట్లయితే మనకి ఈ రకంగా నైట్రోజన్ ఆక్సిజన్ కలిసి నైట్రిక్ ఆక్సైడ్ ఫామ్ చేస్తాయి. అదే nitrogen and calcium carbide is going to form calcium cyanamide, which is going to be called as nitrolim. Calcium cyanamide అనేది nitrolim అని కూడా పిలుస్తాము. Calcium cyanamide, it is going to be formed by calcium carbide and nitrogen at 1000 atmospheric. Like we are going to be applying very huge Kelvin temperature and we are going to be giving some pressure also. Then only we are going to get this preparation. Next, what are the uses we are having with nitrogen? ఏ రకంగా మనం నైట్రోజన్ని యూజ్ చేసుకోవచ్చు? లిక్విడ్ డైనైట్రోజన్ ఈజ్ యూజ్డ్ యాజ్ అన్ రిఫ్రిజరెంట్. మనకి బాగా తెలిసినటువంటి లిక్విడ్ నైట్రోజన్. ఏదైనా సరే మనకి మామూలు టెంపరేచర్స్ కావాలనుకున్నప్పుడు నార్మల్ టెంపరేచర్స్ సరిపోతాయి, కానీ ఎక్స్ట్రీమ్ లో టెంపరేచర్స్ కావాలి, నేను దేనైనా ప్రిజర్వ్ చేయాలనుకున్నప్పుడు లిక్విడ్ నైట్రోజన్ వాడి ఆ రిఫ్రిజిరేటర్స్లో మనకు కావాల్సినటువంటి ఏవైతే మనం స్టోర్ చేయాలనుకుంటున్నామో అవన్నిటినీ కూడా మెయిన్గా ఏంటి బయలాజికల్ మెటీరియల్స్ కానీ లేదంటే ఏదైనా ఫుడ్ ఐటమ్స్ని కానీ లిక్విడ్ నైట్రోజన్లో పెట్టి మనం స్టోర్ చేసుకుంటాం. అదే రకంగా ఎలక్ట్రిక్ బల్బులు, మనకి కనిపించేటటువంటి ఎలక్ట్రిక్ బల్బ్స్ ఏదైతే ఇంతకు ముందు కాలంలో అవి ఎల్లో కలర్లో ఉంటాయి కదా, ఆ ఎలక్ట్రికల్ బల్బ్ని ఫిల్ చేయడం కోసం, లేదంటే ఇనర్ట్ అట్మాస్ఫియర్ని ఎక్కడైనా క్రియేట్ చేయాలన్నా కూడా, ఎందుకంటే నైట్రోజన్ గ్యాస్ అనేది మామూలు రూమ్ టెంపరేచర్ దగ్గర రియాక్ట్ అవ్వదు, ఎందుకంటే దాని యొక్క ఎనర్జీ బాండ్ ఎనర్జీ అనేది చాలా ఎక్కువ అని చెప్పుకున్నాం ఆల్రెడీ. ఆ హై బాండ్ ఎనర్జీ ఉండడం వల్ల ఎక్కడైనా ఇనర్ట్ అట్మాస్ఫియర్ కావాలంటే యూజువల్గా ఆర్గాన్ వాడతామని చెప్పాం మనం. సో ఆర్గాన్ కాకుండా నైట్రోజన్ కూడా మనం వాడచ్చు ఇనర్ట్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడానికి. ఇట్ డిక్రీజెస్ రేట్ ఆఫ్ కంబషన్ బై కంబైనింగ్ విత్ అట్మాస్ఫిరిక్ ఆక్సిజన్ వీఆర్ గోయింగ్ టు బి హ్యావింగ్. నెక్స్ట్, నైట్రోజన్ గురించి అయింది.
నెక్స్ట్ మిగిలినటువంటి కాంపౌండ్స్ అమోనియా, కాంపౌండ్స్ ఆఫ్ నైట్రోజన్ విచ్ ఈస్ గోయింగ్ టు బి అమోనియా. సో అమోనియా ప్రిపరేషన్ తీసుకున్నట్లయితే కనుక ల్యాబొరేటరీలో అమోనియాని ఎలా ప్రిపేర్ చేయొచ్చు అంటే యూరియా NH2CONH2 ఈజ్ గోయింగ్ టు బి హైడ్రోలైజ్డ్, యూ విల్ గెట్ అమోనియం కార్బొనేట్. Ammonium carbonate upon it's going to be get reacting and we are going to get ammonia and H2O and CO2 will be liberated. ఇది మనకి ల్యాబొరేటరీ ప్రిపరేషన్ ఆఫ్ అమోనియా. ఇంకొక రకంగా ఎలా ప్రిపేర్ చేయొచ్చు, ఏ అమోనియం సాల్ట్ అయినా సరే తీసుకుని ఒక ఆల్కలీతోటి రబ్ చేసినట్లయితే కనుక, ఇక్కడ కాల్షియం హైడ్రాక్సైడ్ తీసుకున్నారు, ఏ అయినా తీసుకోవచ్చు, అమోనియం సల్ఫేట్ విత్ సోడియం హైడ్రాక్సైడ్. ఏ అమోనియం సాల్ట్ అయినా తీసుకుని మనం చేతితో రబ్ చేస్తేనే అమోనియా గ్యాస్ వచ్చేస్తుంది, మనకు తెలిసిపోద్ది. ఆల్కలీతో కనుక వేసి రబ్ చేసినట్లయితే కనుక కంప్లీట్గా డిసోసియేట్ అయిపోయి మనకి అమోనియా గ్యాస్ని లిబరేట్ చేసేస్తాయి. ఇవన్నీ కూడా మనకి ల్యాబొరేటరీ ప్రిపరేషన్ ఆఫ్ అమోనియా. మాయిస్ట్ అమోనియా ఈజ్ గోయింగ్ టు బి డ్రైడ్ ఓవర్ క్విక్ లైమ్. సో ఏదైనా సరే మనకి అమోనియా విచ్ ఈస్ ఫార్మ్డ్, ఏదైతే ఫామ్ అయిందో దాన్ని మనం డ్రై చేయాలన్నప్పుడు క్విక్ లైమ్ మీద డ్రై చేస్తాము. ఎందుకంటే CaO ఈజ్ గోయింగ్ టు బి ఏ స్ట్రాంగ్ డీహైడ్రేటింగ్, వాటర్ని అంతా కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది. కాన్సన్ట్రేట్ H2SO4 P2O5ని కనుక మనం వాడినట్లయితే అవి వాటితో రియాక్ట్ అయిపోతాయి. అంటే అమ్మోనియా H2SO4 P2O5 కూడా మనకి డీహైడ్రేషన్కి వాడతాం యూజువల్గా, కానీ H2SO4 ప్లస్ అమోనియం సల్ఫేట్ వచ్చేస్తుంది. P2O5 ప్లస్ అమోనియా వీఆర్ గోయింగ్ టు బి గెటింగ్ ద ఫాస్ఫరిక్ యాసిడ్. సో ఈ రకంగా అవి రియాక్ట్ అయిపోయి సాల్ట్ని ఫామ్ చేసుకుంటాయి, అమోనియం ఫాస్ఫేట్లు కూడా ఫామ్ అయిపోతాయి. అందుకని P2O5ని H2SO4ని మనం వాడం, ఓన్లీ క్విక్ లైమ్ని మాత్రమే వాడతాం. ఎన్హైడ్రస్ CaCl2ని కూడా వాడట్లేదు, ఎందుకంటే అది CaCl2 8NH3ని ఫామ్ చేసేస్తుంది. అంటే ఓన్లీ అమోనియాని డ్రై చేయడానికి మనం వాడగలిగేటటువంటి ఒకే ఒక సబ్స్టెన్స్, దట్ ఈస్ క్విక్ లైమ్ CaO. H2SO4ని కానీ P2O5ని కానీ లేదంటే ఎన్హైడ్రస్ CaCl2ని కానీ ఈ మూడింటిని వాడలేము, ఎందుకంటే అవి అమోనియాతో రియాక్ట్ అయిపోయి కాంపౌండ్స్ని ఫామ్ చేసేస్తాయి. నాకు అమోనియా రాకుండా అమోనియా సాల్ట్ వస్తుంది, అమోనియా సాల్ట్ వస్తే ఏం చేసుకుంటాను, మళ్ళీ అమోనియా ఫామ్ చేయడానికి మళ్ళీ ఇంకో ప్రాసెస్ చేయాలి. అందుకోసం క్విక్ లైమ్నే మనం ఎక్కువగా వాడతాం. మ్యానుఫ్యాక్చరింగ్ మెథడ్, ఇట్ ఈస్ డన్ బై హ్యాబర్స్ ప్రాసెస్. N2 plus 3H2 gives rise to 2NH3. Delta H is minus 92 kilojoules. ఈ ప్రాసెస్లో మనం ఎలా అమోనియాని ప్రిపేర్ చేస్తాము, ఏ కండిషన్స్ కావాలి, లీచాట్లియర్ ప్రిన్సిపల్ ప్రకారము ఏదైనా ప్రాసెస్ ఫార్వర్డ్ అవ్వాలి అంటే గనక నెంబర్ ఆఫ్ మోల్స్ అనేవి తక్కువగా ఉంటే ప్రెజర్ని టెంపరేచర్ని కంట్రోల్ చేస్తూ మనం వాటిని తెచ్చుకోవచ్చు. సో అదే లీచాట్లియర్ ప్రిన్సిపల్ చెప్పింది. సో దానికోసం వాటిని బేస్ చేసుకుని low temperature 700 to 750 Kelvin, high pressure 200 atmospheric, and catalyst is going to be finely divided iron. Promoters are going to be molybdenum, K2O and Al2O3 together. K2O Al2O3 కలిపి లేదంటే మాలిబ్డినం మనం ప్రమోటర్ కింద వాడచ్చు, ఐరన్ని క్యాటలిస్ట్ కింద వాడతాం, 200 అట్మాస్ఫిరిక్ ప్రెజర్ని క్రియేట్ చేస్తాం, అండ్ 700 to 750 Kelvin టెంపరేచర్ని అప్లై చేస్తాం. సో దట్ నాకు ఐడియల్ కండిషన్స్ ఫర్ అమోనియా ప్రిపరేషన్ అని లీచాట్లియర్ ప్రిన్సిపల్ ద్వారా వాళ్ళు డిసైడ్ చేసి ఈ కండిషన్స్ అప్లై చేయడం ద్వారా మనకి అమోనియాని ప్రిపేర్ చేశారు. ఏ రకంగా ప్రిపేర్ అవుతుంది అమోనియా అనేది అబ్జర్వ్ చేసినట్లయితే కనుక H2 గ్యాస్ N2 గ్యాస్ రెండింటిని కూడా మనం పంపింగ్ చేస్తున్నాం. ఇక్కడ కంప్రెసర్ 20 megapascal అంటే 200 వీఆర్ గోయింగ్ టు బి గెటింగ్ అట్మాస్ఫిరిక్ ప్రెజర్ ఈజ్ ఆల్సో గోయింగ్ టు బి కాల్డ్ యాజ్ 20 megapascal. ఈ 20 megapascal ప్రెజర్ని అప్లై చేయడం ద్వారా N2 H2 రెండు కూడా బాగా గట్టిగా పంపింగ్ చేస్తాయి. ఈ పంపింగ్ చేసినటువంటి నైట్రోజన్ హైడ్రోజన్ రెండు కూడా కెటలిస్ట్. ఏంటి కెటలిస్ట్, మనకి ఐరన్, అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి కెప్ట్ ఎట్ 700 Kelvin. Al2O3 K2O ఈ రెండు కూడా ఏంటి, మనకి ప్రమోటర్స్. ఈ రెండు కూడా ప్రమోటర్స్ కింద పనిచేస్తున్నాయి ఫర్ ఐరన్ ఆక్సైడ్. ఈ ఐరన్ ఆక్సైడ్ Al2O3 K2O అన్నీ కలిసి N2H2ని అమోనియా కింద కన్వర్ట్ చేసి ఈ అమోనియా అంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి దీంట్లోకి చేరింది. ఇదంతా కూడా అమోనియా. సో ఈ అమ్మోనియాకు ఉన్నటువంటి ఒక విచిత్రమైన లక్షణం ఏంటంటే
ఇట్ విల్ బి డికంపోజెస్ ఆన్ ఇట్స్ ఓన్. N2+H2 రివర్సిబుల్ అమోనియా అన్నాం. సో కొంత అమోనియా ఫామ్ అవగానే ఈ అమోనియా అనేది అగైన్ స్టార్టింగ్ డికంపోజ్. ఇక్కడ రాసాం కదా మనం, N2+H2 రివర్సిబుల్ టు అమోనియా. సో ఇది మనకి అమోనియా తాలూకా రియాక్షన్. సో ఈ అమోనియా తాలూకా ఏదైతే రియాక్షన్ ఉందో ఈ N2 ఉంటుంది, H2 ఉంటుంది, అమోనియా ఉంటుంది. చూడండి ఇక్కడ మనం ఏం రాసాం, N2, H2, అమోనియా, ఈ మూడు కలిపి ఇందులోకి వెళ్తాయి. సో ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి, అమోనియా. ఆ లిక్విడ్ అమోనియాని మాత్రం ఉంచుకుని ఏదేంటిది లిక్విడ్ అమోనియా. సో అందుకని అది సెటిల్ అయిపోతుంది. N2H2 ఏంటి, గ్యాసెస్. ఈ రెండు కూడా మళ్ళీ మనం ఒక పంపు పెట్టి దాన్ని మళ్ళీ క్యాటలిస్ట్ మీద పంపిస్తూ ఉంటాం. సో ఈ రకంగా ఏ విధమైన N2H2ని కూడా వేస్ట్ చేయకుండా మళ్ళీ ఇక్కడ వచ్చినటువంటి N2ని H2ని మళ్ళీ పంపు ద్వారా మళ్ళీ క్యాటలిస్ట్ మీద పంపిస్తాం. ఆ పంపించినప్పుడు మనకి ఆ అమోనియా అనేది ఎఫెక్టివ్గా మనకి ప్రిపేర్ అవుతుంది. సో ఆ రకంగా హ్యాబర్స్ ప్రాసెస్, ఇండస్ట్రియల్ మెథడ్ ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ మెథడ్ విచ్ ఈజ్ యూజ్డ్ ఫర్ అమోనియా ప్రిపరేషన్. ఇంకా ఏ రకంగా మనం ప్రిపేర్ చేయొచ్చు, కాల్షియం సైనమైడ్ ఏదైతే మనకి హైడ్రోలైసిస్ చేసినప్పుడు మనకి వస్తుంది. ఈ కాల్షియం సైనమైడ్ ఎలా ప్రిపేర్ చేయాలి ఇందాక ఆల్రెడీ చూసాం మనం. కాల్షియం కార్బైడ్ ప్లస్ నైట్రోజన్ 1000 డిగ్రీ సెల్సియస్ కాల్షియం క్లోరైడ్ తీసుకున్నప్పుడు CaCN ట్వైస్ కాల్షియం సైనైడ్. సో ఈ కాల్షియం సైనమైడ్ని గ్రాఫైట్తో రియాక్ట్ చేసినప్పుడు మనకి ఏదైతే హైడ్రాలసిస్ చేస్తామో మనకి అమోనియా అనేది లిబరేట్ అవుతుంది. ఇది ఇంకొక ప్రాసెస్. మనకి ఇక్కడ కాల్షియం కార్బైడ్ నైట్రోజన్ కలిసి కాల్షియం సైనమైడ్ గ్రాఫైడ్ వచ్చినాయి. ఈ కాల్షియం సైనమైడ్ తీసుకుని హైడ్రాలసిస్ చేస్తే మనకు అమోనియా అండ్ కాల్షియం కార్బోనేట్ ఫామ్ అవుతుంది. ఇది మరొక ప్రిపరేషన్ ఫర్ అమోనియా. అండ్ నెక్స్ట్ ప్రాపర్టీస్, అమోనియా ఈజ్ కలర్లెస్, పంజెంట్ స్మెల్. మనం ఎప్పుడైనా అమోనియా అంటే ఏదైనా వాష్రూమ్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనకి చాలా పంజెంట్గా వచ్చే స్మెల్ ఏదైతే ఉందో అది అమోనియా. కొన్నిసార్లు అక్కడ ఉన్నటువంటి నైట్రోజన్ అక్కడ ఉన్నటువంటి ఏదైతే యూరియా అక్కడ అమోనియా కింద కన్వర్ట్ అయ్యి మనకి అమోనియాని ఫామ్ చేసినప్పుడు ఆ స్మెల్ని మనం భరించలేం. అదే పంజెంట్ స్మెల్. ఇట్స్ ఫ్రీజింగ్ పాయింట్ ఈజ్ 198.4 Kelvin and boiling point is 299.7 Kelvin and it is having the boiling point than pH 3. ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నదే, ఇంట్రామాలర్ హైడ్రోజన్ బాండింగ్ and highly soluble in water because of hydrogen bonding. It's going to be basic solution. Ammonium hydroxide is going to be basic solution. ఇవన్నీ కూడా మనకి తెలిసినటువంటి ప్రాపర్టీస్నే మళ్ళీ లిస్ట్ అవుట్ చేసాం ఇక్కడ. నెక్స్ట్, కెమికల్ ప్రాపర్టీస్. ఇట్ బాండ్స్ ఇన్ ఎక్సెస్ ఆఫ్ ఎయిర్ టు గివ్ నైట్రోజన్ అండ్ H2O. ఇక్కడ అమోనియాని కనుక మనం హీట్ చేస్తే నైట్రోజన్ గ్యాస్ని H2O ఫామ్ చేస్తుంది. అలా కాకుండా 5O2 తీసుకున్నప్పుడు నైట్రిక్ ఆక్సైడ్ ఫామ్ చేస్తుంది. సో ఇట్ డిపెండింగ్ అపాన్ వాట్ లెవెల్ ఆఫ్ ఆక్సిజన్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి గెటింగ్ ఇట్. అది 1100 Kelvin దగ్గర చేసినప్పుడు ప్లాటినం క్యాటలిస్ట్ తీసుకుంటే అప్పుడు నైట్రిక్ ఆక్సైడ్ ఫామ్ అవుతుంది. నార్మల్గా బర్న్ చేస్తే కనుక నైట్రోజన్ గ్యాస్ ఫామ్ అవుతుంది. అలాగే NH3 + CuO ఈజ్ గోయింగ్ టు గివ్ Cu + H2 అండ్ నైట్రోజన్ గ్యాస్. అదే NH3ని Cl2 రియాక్ట్ చేస్తే NH4Cl + N2 అమ్మోనియం క్లోరైడ్ని నైట్రోజన్ గ్యాస్ని ఫామ్ చేస్తుంది విత్ క్లోరిన్. నెక్స్ట్ వన్, విత్ ఎక్సెస్ క్లోరిన్. అంటే క్లోరిన్ తోటి అమోనియా నార్మల్ క్లోరిన్తో రియాక్ట్ చేస్తే NH4Cl. అదే కాకుండా ఎక్సెస్ క్లోరిన్తో రియాక్ట్ చేసినప్పుడు NCl3. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ NH4Cl ఐఎమ్ గోయింగ్ టు గెట్ NCl3. అలాగే కాకుండా Br2తో కనుక అయితే కనుక NH4Brనే వస్తుంది. ఇక్కడ ఎక్సెస్ బ్రోమిన్ తీసుకున్నా మామూలుగా తీసుకున్నా సరే వీఆర్ గోయింగ్ టు బి గెటింగ్ NH4Br. కానీ Cl2తో తీసుకున్నప్పుడు ఎక్సెస్ క్లోరిన్ అయితే NCl3, నార్మల్ క్లోరిన్ అయితే కనుక NH4Cl ఫామ్ చేస్తుంది. మనకి విత్ ఐడిన్ ఇట్ గివ్స్ నైట్రోజన్ ట్రైఐడైడ్ అమోనియా. సో బ్రౌన్ ప్రెసిపిటేట్. ఎప్పుడైతే NH3 నైట్రోజన్ చేసినప్పుడు NH3NI3 ఫామ్ చేస్తుంది. ఇది మనకి బ్రౌన్ ప్రెసిపిటేట్. ఇది చాలా ఎక్కువ ఎక్స్ప్లోజివ్ కాంపౌండ్, అందుకని డికంపోజెస్ టు గివ్ నైట్రోజన్ అండ్ ఐడిన్. ఆ NH3NI3 అనేది ఎప్పుడైతే ఎక్స్ప్లోజివ్ అంటున్నామో అది జస్ట్ డికంపోజ్ అయిపోయి నైట్రోజన్ గ్యాస్ కింద I2 కింద డివైడ్ అయిపోతుంది. అప్పుడు అమ్మోనియం హైడ్రైడ్ వస్తుంది మనకి. సో విత్ క్లోరిన్ డిఫరెంట్ రియాక్షన్, విత్ బ్రోమిన్ డిఫరెంట్ రియాక్షన్, విత్ ఐడిన్ డిఫరెంట్ రియాక్షన్. ఈ మూడు కూడా మనం చూసుకోవాలి. క్లోరిన్ తోటి నార్మల్ లిమిటెడ్ క్లోరిన్ అయితే కనుక NH4Cl, అదే ఎక్సెస్ క్లోరిన్ అయితే కనుక
NCl3. అదే బ్రోమిన్తో తీసుకుంటే NH4Br. అదే ఐడిన్తో తీసుకుంటే కనుక NH3NI3. అదో కొత్త రకమైనటువంటి కాంపౌండ్, బ్రౌన్ ప్రెసిపిటేట్. అది చాలా ఎక్స్ప్లోజివ్. అది ఇమీడియట్గా డికంపోజ్ అయిపోయి నైట్రోజన్ అండ్ I2 ఆర్ గోయింగ్ టు బి ఫార్మ్డ్ దేర్. నెక్స్ట్, Na and NH3 will form sodamide, స్ట్రాంగెస్ట్ బేస్. మనకి ఎక్కడైనా సరే ఒక రియాక్షన్ విత్ బేస్ కావాలి అంటే ఎప్పుడైనా సరే NaOH అని పిలుస్తాం, ఎందుకంటే యూజువల్గా దొరికేది. కానీ ఎక్కడైనా సరే స్ట్రాంగెస్ట్ బేస్ కావాలనుకుంటే సోడామైడ్నే వాడతాం. NaNH2 at 573 Kelvin it is going to give. And it forms coordination compounds like calcium NH36, cobalt NH36, copper NH3 4 times, cupric ammonium salt. And in this aqueous solution, it is going to be weakly basic. It is going to be developing OH minus ions. And it is going to be excess of ammonium sodium hypochloride, NaOCl, in presence of glue or gelatin gives hydrazine. Hydrazine అంటే NH2. సో మనకి రెండు అమోనియా మాలిక్యూల్స్ కలిసి NH2 కింద ఫామ్ అవుతాయి అన్నమాట. సో అదే మనం ఇక్కడ చూసాం, 2NH3 plus NaOCl, NH2 plus NaCl plus H2O. అదే కనుక సెల్ఫ్ అయనైజేషన్, NH3 అనేది సెల్ఫ్ అయనైజేషన్ కూడా జరుగుతుంది, NH4 plus and NH2 minus. ఇదేమో అమోనియం అయాన్ అంటాం, దీన్నే కనుక హైడ్రజైడ్ NH2 minus or amide ion it is going to be taken. So due to the presence of lone pair of electrons on nitrogen atom of the ammonia molecule, it's a Lewis base. ఆల్రెడీ మనం లూయిస్ బేస్ అంటే ఎలక్ట్రాన్ పేర్ డోనార్, అందుకని ఇది లూయిస్ బేస్ కింద యాక్ట్ చేస్తుంది. ఇది Cu2+ తోటి Ag2+ తోటి మనకి క్యూప్రిక్ అమోనియం అయాన్ అండ్ సిల్వర్ అమోనియం అయాన్ కింద ఒక కోఆర్డినేషన్ కాంప్లెక్స్ని ఫామ్ చేస్తుంది. ఎందుకంటే ఈ నైట్రోజన్ మీద ఉన్నటువంటి ఏదైతే లోన్ పేర్ ఉందో అది లైగాండ్ కింద యాక్ట్ చేస్తుంది. అందుకని ఆ అమ్మోనియా యొక్క లోన్ పేర్ని ఈ కాపర్ కానీ సిల్వర్ కానీ యాక్సెప్ట్ చేసి వాటి యొక్క కోఆర్డినేషన్ కాంప్లెక్స్ని ఫామ్ చేస్తూ ఉంటాయి. సో ఇక్కడ చూస్తే కనుక Cu2+ plus 4NH3 will give deep blue color and Ag plus Cl minus will give AgCl. That AgCl plus NH3 will give AgNH3 twice Cl. That is going to be colorless. ఈ రకంగా మనకి Ag+ కానీ Cu+ కానీ అమ్మోనియాతో రియాక్ట్ అయ్యి ఒక డీప్ బ్లూ కలర్ని, ఒక కలర్లెస్ సొల్యూషన్ని ఫామ్ చేస్తున్నాయి. ఓకే, స్ట్రక్చర్ ఆఫ్ అమోనియా. సో స్ట్రక్చర్ ఆఫ్ అమోనియా తీసుకుంటే కనుక ఇది నైట్రోజన్ 1, 2, 3 అండ్ ద లోన్ పేర్ ఇస్ గోయింగ్ టు బి ప్రజెంట్. 3 బాండ్ పేర్స్, 1 లోన్ పేర్. సో దీని హైబ్రిడైజేషన్ వచ్చి sp3 with 1 lone pair. Usually it is going to be having 109 degree 28 minutes, but because of lone pair this is decreased to 107 degree. యాక్చువల్గా ఇది టెట్రాహైడ్రల్ జామెట్రీని చూపించాలి, కానీ టెట్రాహైడ్రల్ జామెట్రీ ఈజ్ గోయింగ్ టు బికమ్ పిరమిడల్, ట్రైగోనల్ పిరమిడల్. సో ఈ రకంగా మనకి స్ట్రక్చర్ ఆఫ్ అమోనియాని తీసుకున్నట్లయితే కనుక 3 బాండ్ పేర్స్, 1 లోన్ పేరు. దానివల్ల ఏమవుతుంది, sp3 హైబ్రిడైజేషన్. sp3 హైబ్రిడైజేషన్ అయితే కనుక 109 degree 28 minutes టెట్రాహైడ్రల్ అవి ఉండాలి, కానీ లోన్ పేర్ ఉండడం చేత ఇది 107 degree పిరమిడల్ జామెట్రీని తీసుకుని ఈ రకంగా షేప్ ఈజ్ గోయింగ్ టు బి పిరమిడల్, ట్రైగోనల్ పిరమిడల్, అండ్ ద బాండ్ యాంగిల్ ఈజ్ గోయింగ్ టు బి 107 degree. ఇదేమో 109 degree, ఇది 107 degree. ఓకే, సో ఈ రకంగా మనకి స్ట్రక్చర్ ఆఫ్ అమోనియాని మనం డిస్కస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్, యూజెస్ తీసుకుంటే కనుక అమోనియా ఈజ్ యూజ్డ్ ఇన్ ద మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ ఫెర్టిలైజర్స్. మనకి నైట్రేట్స్ని కానీ సల్ఫేట్స్ని కానీ యూరియాని కానీ మనం తయారు చేయాలనుకున్నప్పుడు ఈ అమోనియాని వాడుకుని మనం చేస్తాం. అండ్ లిక్విడ్ అమోనియా ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ రిఫ్రిజరెంట్, ఒక రిఫ్రిజరెంట్ కింద కూడా వాడచ్చు మనం. నెస్లర్స్ రియేజెంట్ ఈజ్ గోయింగ్ టు బి టెస్ట్ ఫర్ అమోనియా. నెస్లర్స్ రియేజెంట్ టెస్ట్ని మనం ప్రాక్టికల్ కెమిస్ట్రీ కోసం నేర్చుకోవాలి. సో నెస్లర్స్ రియేజెంట్ అంటే ఏంటి, K2HgI4. సో దిస్ K2HgI4 కెన్ బి ప్రిపేర్డ్ బై Ka plus HgCl gives rise to HgI2 plus ACl. HgI2 plus Ka will gives rise to K2HgI4. సో ఈ రకంగా ఫామ్ అయినటువంటి నెస్లర్స్ రియేజెంట్ ఏదైతే ఉందో ఆ నెస్లర్స్ రియేజెంట్ని మనం అమోనియాని టెస్ట్ చేయడానికి మనం ల్యాబ్లో వాడతాం. సాల్ట్ అనాలసిస్, దాంట్లో అమోనియం క్యాటయాన్ని మనం టెస్ట్ చేయాలంటే
K2HgI4నే వాడతాం. ఎలా వాడతాం? K2HgI4 ప్లస్ అమ్మోనియా విల్ గివ్ బ్రౌన్ ప్రెసిపిటేట్. ఏం ఫామ్ చేస్తుంది ఇది? NH2HgOHgI అనే ఒక కాంప్లెక్స్ని ఫామ్ చేసి బ్రౌన్ కలర్ ప్రెసిపిటేట్ ఇస్తుంది. ఆ బ్రౌన్ కలర్ ప్రెసిపిటేట్ వస్తే అందులో అమ్మోనియం అయాన్ ఉన్నట్టు, అందులో బ్రౌన్ కలర్ ప్రెసిపిటేట్ లేకపోతే అమ్మోనియం అయాన్ లేనట్టు. వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెస్లర్స్ రియేజెంట్ K2HgI4. సో మన అమ్మోనియాని ఐడెంటిఫై చేయడం కోసం కాదు, కన్ఫామ్ చేయడం కోసం నెస్లర్స్ రియేజెంట్ని వాడతాం. సో ఈ రకంగా మనకి అమ్మోనియా అనేది తెలుస్తుంది. నెక్స్ట్, నైట్రోజన్ ఆక్సీ యాసిడ్స్. నైట్రోజన్ యొక్క ఆక్సీ యాసిడ్స్ని తీసుకున్నట్లయితే కనుక, ఆక్సీ యాసిడ్స్ అంటే ఏంటి? ఫస్ట్ ఎక్కడైనా సరే ఒక ఎలిమెంట్ M=O ఫామ్ చేసి దాని మీదే ఇంకొక OH ఉండి ఆ H+ని ఈజీగా ఇచ్చేస్తే వాటిని ఆక్సో యాసిడ్స్ అంటాం. సో ఎక్కడైనా సరే మనకి ఈ రకమైనటువంటి M=O ఉండి దాని నుంచి OHని తీసేసినట్లయితే కనుక అటువంటి యాసిడ్స్ని మనం ఆక్సో యాసిడ్స్ అంటాం. సో ఇక్కడ H2N2O2 హైపోనైట్రస్ యాసిడ్ ఇక్కడ తీసుకున్నట్లయితే ఏమవుతుంది? NNOHOH. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి హెచ్ని మనం తీసేస్తాం. సో దీని ఆక్సిడేషన్ స్టేట్ ఎంత? +1, బేసిటీ 2, అంటే ఇది 2 H+ని ఇస్తుంది అని అర్థం. సో బేసిటీ అంటే HNO2 నైట్రస్ యాసిడ్ +3 ఆక్సిడేషన్ స్టేట్ 1 N=OH will be the structure we are going to be having. It is going to be having basicity 1. అంటే అర్థం ఏంటి? ఒక H+ని మాత్రమే ఇవ్వగలుగుతుంది. సో ఈ రకంగా మనకి 2 ఆక్సో యాసిడ్స్ అయినాయి. ఇంకొక ఆక్సో యాసిడ్ HNO3 నైట్రిక్ యాసిడ్. ఇట్స్ హ్యావింగ్ ద ఫార్ములా NO=OH స్ట్రక్చర్. ఇట్స్ హ్యావింగ్ ఆక్సిడేషన్ స్టేట్ +5 and the basicity is 1. It can able to give only 1 H+. And next, పెర్నైట్రిక్ యాసిడ్ HNO4 and +5 1. ఇక్కడ ఏంటంటే ఒక పెరాక్సీ బాండ్ ఉంది కాబట్టి దీన్ని పెర్నైట్రిక్ యాసిడ్ అని పిలుస్తున్నాం మనం. ఓకే, ఇవి రెండు కూడా ఆక్సో యాసిడ్స్ ఆఫ్ నైట్రోజన్. సో ఒకటి పెర్నైట్రిక్ యాసిడ్, నైట్రిక్ యాసిడ్ అండ్ నైట్రస్ యాసిడ్, అండ్ వీఆర్ గోయింగ్ టు బి హ్యావింగ్ దీస్ ఆర్ ఆల్ గోయింగ్ టు బి కమ్స్ అండర్ ఆక్సో యాసిడ్స్ ఆఫ్ నైట్రోజన్. సో వీటి స్ట్రక్చర్ కానీ లేదంటే ఒక్కొక్కసారి ఆక్సిడేషన్ స్టేట్ కానీ ఒక్కొక్కసారి బేసిసిటీ కానీ అడగొచ్చు. అందుకని ట్యాబులర్ ఫామ్ ఇచ్చాను. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుని దానికి సంబంధించిన క్వశ్చన్స్ని ఆన్సర్ చేయండి. నెక్స్ట్, నైట్రిక్ యాసిడ్. ఇంకొకటి, ఇందులో ఉన్నటువంటి ఏవైతే ఆక్సో యాసిడ్స్ చూసామో దాంట్లో మనకి ఇంపార్టెంట్ది నైట్రిక్ యాసిడ్. దీన్ని ఎలా ప్రిపేర్ చేయొచ్చు? ల్యాబొరేటరీ మెథడ్. NaNO3+H2SO. ఎనీ నైట్రేట్, ఏ నైట్రేట్ అయినా తీసుకోండి, సల్ఫ్యూరిక్ యాసిడ్తో రియాక్ట్ చేస్తే మనకి నైట్రిక్ యాసిడ్ వస్తుంది. KNO3 నైట్రిక్ యాసిడ్. సో ఏ నైట్రేట్నైనా తీసుకుని H2SO4తో రియాక్ట్ చేసినట్లయితే కనుక laboratory method nitric acid can be prepared. Industrial method is called as Ostwald process. In Ostwald process we are going to be getting NH3+O2 gives rise to NO. First nitric acid వస్తుంది, nitric oxide వస్తుంది. అది 9 bar pressure 500 Kelvin and platinum is the catalyst. ఇవి కండిషన్స్ మనం అప్లై చేయాల్సినవి. ఈ కండిషన్స్ దగ్గర అమ్మోనియా అనేది ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి ఫస్ట్ నైట్రిక్ ఆక్సైడ్ వస్తుంది. ఆ నైట్రిక్ ఆక్సైడ్ ఏదైతే వచ్చిందో ఈ నైట్రిక్ ఆక్సైడ్ అనేది ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి నైట్రోజన్ డయాక్సైడ్ ఫామ్ అవుతుంది. ఈ నైట్రోజన్ డయాక్సైడ్ అనేది ఎప్పుడైతే మనం హైడ్రాలసిస్ చేస్తున్నామో అప్పుడు మనకి నైట్రిక్ యాసిడ్ వస్తుంది. సో ఎనీ నాన్ మెటల్ ఆక్సైడ్స్ ఇన్ వాటర్ దే ఆర్ గోయింగ్ టు బి ఫార్మింగ్ యాసిడ్స్. అదే రకంగా నైట్రోజన్ డయాక్సైడ్ని వాటర్లో డిజాల్వ్ చేసినప్పుడు మనకి నైట్రిక్ యాసిడ్. ఏదైతే NO2 ఇక్కడ ఫామ్ అయిందో దాన్ని మళ్ళీ మనం రీసైకిల్ చేసుకుని మళ్ళీ ఇంకో దానికి వాడుకోవచ్చు. ఈ నైట్రిక్ యాసిడ్ని తీసుకెళ్ళి మళ్ళీ ఇంకొక దాన్ని నైట్రిక్ యాసిడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫామ్ అయ్యేటటువంటి నైట్రిక్ యాసిడ్ ఏదైతే ఉందో 68% నైట్రిక్ యాసిడ్. ఈ 68% నైట్రిక్ యాసిడ్ని 98% క్యాన్ బి కన్వర్టెడ్ బై యూజింగ్ ద కాన్సన్ట్రేటెడ్ H2SO4. మనకి ల్యాబొరేటరీలో ఏదైతే మనకి ప్రిపేర్ అయిందో, ల్యాబొరేటరీ అంటే ఇండస్ట్రియల్లో ఫస్ట్ మనకి వచ్చేటటువంటి నైట్రిక్ యాసిడ్ ఎంతది 68% మాత్రమే. ఈ 68% HNO3లో ఉన్నటువంటి రిమైనింగ్ 32% వాటర్ని ఏదైతే ఉందో దాన్ని ఎవాపరేట్ చేయడం కోసం ఇక్కడ నేను H2SO4 ఇట్స్ ఏ స్ట్రాంగ్ డిహైడ్రేటింగ్ ఏజెంట్, దాన్ని మనం వాడచ్చు.
అది వాడి ఈ HNO3ని ఫర్దర్గా మనం కాన్సన్ట్రేట్ చేసి 98% HNO3 వరకు మనం కన్వర్ట్ చేయొచ్చు. ఆ కన్వర్ట్ చేసి ఇలా మనం తెచ్చుకోవచ్చు. ప్రాసెస్ ఇది ప్లాటినం గాజ్. ఇక్కడికి ఏం చేస్తే నేను 1 వాల్యూమ్ NH3ని 8 వాల్యూమ్ ఆక్సిజన్ని పంపిస్తే కనుక ఇక్కడ ఈ ప్లాటినం గాజ్ అనేది ఏం చేసింది, ఈ NH3+O2 గివ్స్ రైజ్ టు నైట్రిక్ ఆక్సైడ్. ఈ వచ్చినటువంటి నైట్రిక్ ఆక్సైడ్ ఏదైతే ఉందో ఈ నైట్రిక్ ఆక్సైడ్ని తీసుకుని దీన్ని నేను ఏం చేశాను, ఒక ఆక్సిడేషన్ ఛాంబర్లోకి పంపించాను. ఆక్సిడేషన్ ఛాంబర్లో ఏం జరుగుతుంది, నైట్రిక్ ఆక్సైడ్ గెట్ కన్వర్ట్ టు నైట్రోజన్ డైఆక్సైడ్. NO+O2 గివ్స్ రైజ్ టు నైట్రోజన్ డైఆక్సైడ్. ఈ నైట్రోజన్ డైఆక్సైడ్ని వాటర్ స్ప్రింకిల్ చేస్తున్నాను నేను. ఈ స్ప్రింకిల్ చేసినప్పుడు ఏమవుతుంది, ఏదైతే NO2 వచ్చిందో ఆ NO2 విత్ వాటర్ నాకు ఇక్కడ అంతా కూడా నైట్రిక్ యాసిడ్ని ఫామ్ చేసుకుంటుంది. ఏదైతే ఫర్దర్గా మనకి ఏదైనా అబ్జార్బ్ చేసుకోవాలనుకుంటే కనుక ఇక్కడ నుంచే 68% వచ్చింది. తర్వాత దాన్ని 98% మార్చడం కోసం నేను H2SO4ని వాడి ఈ వచ్చినటువంటి డైల్యూట్ నైట్రిక్ యాసిడ్ని కాన్సన్ట్రేటెడ్ నైట్రిక్ యాసిడ్ కింద తయారు చేసుకుంటారు. ఏదైతే వేస్ట్ గ్యాస్లు ఉన్నాయో ఇలా వచ్చేస్తుంది. ఇక్కడేమో క్వార్జ్ పీసెస్ మీద మనకి ఈ ఆక్సైడ్ అండ్ హైడ్రాలసిస్ అనేది జరుగుతుంది అన్నమాట. ఓకే, సో ప్రాపర్టీస్: ఫ్రీజింగ్ పాయింట్ 231.4 కెల్విన్, బాయిలింగ్ పాయింట్ 355.6 కెల్విన్. ఇది గ్యాసెస్ స్టేట్లో ఉన్నప్పుడు ఎగ్జిస్టింగ్ యాజ్ ఏ ప్లానార్ మాలిక్యూల్. అంటే ఇలా ఉంటుంది అన్నమాట. ప్లానార్ మాలిక్యూల్ అంటే కనుక NOH డబల్ బాండ్ OH. ఈ బాండ్ లెంత్ ఏమో 96 పికోమీటర్. ON బాండ్ లెంత్ ఏమో 140.6 బాండ్ లేదా ఇట్స్ గోయింగ్ టు బి హ్యావింగ్ 102 డిగ్రీ బాండ్ యాంగిల్. The N double bond O కాబట్టి 121 picometer and NOH is going to be having the angle is 130. సో యాంగిల్ ఎందుకు పెరిగింది, ఇక్కడ డబల్ బాండ్ సింగిల్ బాండ్ కాబట్టి 130 అయింది. అదే ఇక్కడ 2 సింగిల్ బాండ్లు కాబట్టి 102 అయింది. సో ఇవన్నీ కూడా వాల్యూస్ ఒక్కొక్కసారి అడగొచ్చు. సో మనం ఏంటంటే జాగ్రత్తగా బై హార్ట్ చేయగలిగితే బై హార్ట్ చేయాలి. sp2 hybridization and basicity is going to be 1. It's going to be a concentrated strong oxidizing agent. ఇది యాసిడ్ కింద పనిచేస్తుంది, అట్ ద సేమ్ టైం ఆక్సిడైజింగ్ ఏజెంట్ కింద కూడా పనిచేస్తుంది. నెక్స్ట్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ రియాక్షన్. మనకి చాలా ఎగ్జామ్స్లో అడుగుతాడు. డైల్యూట్ HNO3 తోటి కాన్సన్ట్రేట్ HNO3 తోటి కాపర్ అండ్ జింక్, లేదంటే ఎనీ మెటల్ ఆర్ జింక్. సో ఇవి రియాక్షన్ మాత్రం చాలా ఇంపార్టెంట్. కాపర్ విత్ HNO3 ఇట్స్ గోయింగ్ టు గివ్ క్యూప్రిక్ నైట్రేట్ and it is going to be producing nitric oxide. అదే కనుక కాన్సన్ట్రేట్ HNO3 తీసుకుంటే కనుక క్యూప్రిక్ నైట్రేట్ ఫామ్ అవుతుంది, కానీ నైట్రోజన్ డయాక్సైడ్ ఫామ్ అవుతుంది. అదే జింక్తో తీసుకుంటే డైల్యూట్ HNO3 మనకి ఏమొస్తుంది, నైట్రస్ ఆక్సైడ్. కాన్సన్ట్రేట్ HNO3తో NO2. అంటే కాన్సన్ట్రేట్ HNO3తో తీసుకున్నప్పుడు జింక్ కానీ కాపర్ కానీ మనకు ఫామ్ చేసేటువంటి ఆక్సైడ్ ఏది, నైట్రోజన్ డయాక్సైడే. కానీ డైల్యూట్ HNO3తో కాపర్ తీసుకున్నప్పుడు నైట్రిక్ ఆక్సైడ్, అదే జింక్తో డైల్యూట్ HNO3 తీసుకున్నప్పుడు నైట్రస్ ఆక్సైడ్, లాఫింగ్ గ్యాస్. ఇవి మనకి చూసుకోవాల్సినటువంటి మెయిన్ థింగ్. చాలా సార్లు అడుగుతారు క్వశ్చన్, గుర్తుపెట్టుకోండి. నైట్రిక్ ఆక్సైడ్ విత్ కాపర్, నైట్రస్ ఆక్సైడ్ విత్ జింక్, ఏది డైల్యూట్ HNO3. కాన్సన్ట్రేట్ HNO3 అయితే కనుక రెండు కూడా నైట్రోజన్ డయాక్సైడ్లే, మనకి ఏ ప్రాబ్లం లేదు. నెక్స్ట్, ఈ ఏదైతే నాన్ మెటల్స్ ఉన్నాయో ఈ నాన్ మెటల్స్ అన్నీ కూడా మన HNO3తో రియాక్ట్ అయ్యి వాటి యొక్క కరస్పాండింగ్ యాసిడ్స్ని ఫామ్ చేస్తాయి. I2 విత్ బి హ్యావింగ్ 10 HNO3 ఐడిక్ యాసిడ్, 20 HNO3 H3PO4, 48 HNO3 H2SO4, 4 HNO3 CO2 and NO2 గ్యాస్ ఇస్ గోయింగ్ టు బి ఫార్మింగ్. ఇక్కడ కూడా ఏంటంటే ఇది నెంబర్స్ వేరేగా ఉన్నాయి కదా. 10 HNO3, 20 HNO3, 48 HNO3, 4 HNO3. వాట్ ఆర్ ద కోఎఫిషియంట్స్ వీఆర్ గోయింగ్ టు బి గెటింగ్ ఫర్ HNO3 అనేది కూడా క్వశ్చన్ రావచ్చు. I2తో అయితే ఎన్ని HNO3 రియాక్ట్ అవుతున్నాయి, 10. అదే కనుక ఫాస్ఫరస్ తీసుకుంటే 20, సల్ఫర్ తీసుకుంటే 48, కార్బన్ తీసుకుంటే 4. సో ఈ నెంబర్స్ కూడా ఒక్కొక్కసారి అడగొచ్చు క్వశ్చన్ కింద. అందుకని బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి కోఎఫిషియంట్స్ దే ఆర్ గోయింగ్ టు బి. నెక్స్ట్ వన్, యాక్షన్ ఆన్ గోల్డ్ అండ్ ప్లాటినం. HNO3 తోటి మనకి ఆక్వా రీజియా 3 moles ఆఫ్ HCl
1 mole of HNO3 is going to be called as aqua regia. ఈ aqua regia మనం దేనికి వాడతామంటే నోబుల్ మెటల్స్, గోల్డ్ కానీ ప్లాటినం కానీ మనకి ఎప్పుడైనా సరే డిజాల్వ్ చేయాలనుకుంటే కనుక ఈ aqua region ఫామ్ చేస్తాం. సో దిస్ ఈజ్ గోయింగ్ టు బి గివింగ్ NOCl, H2O అండ్ Cl. ఇది గోల్డ్తో రియాక్ట్ అయినప్పుడు ఏదైతే నేసెంట్ క్లోరిన్ వచ్చిందో ఆ నేసెంట్ క్లోరిన్ గోల్డ్తో రియాక్ట్ అయ్యి AuCl3 అండ్ HClతో రియాక్ట్ అయ్యి ఫర్దర్గా ఆరోక్లోరిక్ యాసిడ్. అదే ప్లాటినంతో అయితే కనుక క్లోరోప్లాటినిక్ యాసిడ్. క్వశ్చన్ మనకి యూజువల్గా ఎలా వస్తుందంటే యాక్వా రీజా రియాక్ట్స్ విత్ యువర్ గోల్డ్, వాట్ ఇస్ ద కాంపౌండ్ యు ఆర్ గోయింగ్ టు బి గెటింగ్? H2AuCl4. సో ఆరోక్లోరిక్ యాసిడ్. ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఫార్మింగ్ విత్ platinum, so it is going to be chloroplatinic acid, that is going to be H2PtCl6. ఈ రెండు క్వశ్చన్స్ కూడా ఇంపార్టెంట్, దీంట్లో గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, యాక్షన్ ఆన్ ఆర్గానిక్ కాంపౌండ్స్ యాజ్ నైట్రేటింగ్ ఏజెంట్స్. ఇది మన అందరికీ తెలిసిందే. ఆల్కేన్స్ అండర్గోస్ నైట్రేషన్, ఫ్రీ రాడికల్ మెకానిజం, దే ఆర్ గోయింగ్ టు బి ఫార్మింగ్ ద నైట్రో ఆల్కేన్స్. సో ఇక్కడ తీసుకున్నట్లయితే కనుక C6H6 బెంజీన్ ఇక్కడ ఇచ్చాడు, HNO3 విల్ గివ్ నైట్రోబెంజిన్. అదే కనుక టొలిన్ తీసుకుంటే ఆర్దో 2,4,6 ట్రైనైట్రోటొలిన్, 2,4-TNT. తెలిసినాయి కదా స్ట్రక్చర్స్ అన్నీ కూడా. నైట్రోబెంజిన్, it is going to be having trinitrotoluene, 2,4,6 trinitrotoluene. సో ఇది తర్వాత మనకి ఫినాల్ విత్ HNO3, 2,4,6 ట్రైనైట్రోఫినాల్, వైట్ ప్రెసిపిటేట్. Trinitrophenol. And next we are going to be having oxidizing agent. Sugar on oxidation with nitric acid gives oxalic acid. సో తర్వాత నైట్రేట్ అయాన్ని మనం ల్యాబ్లో ఎలా ఐడెంటిఫై చేయాలి? ఇట్స్ గోయింగ్ టు బి ఐడెంటిఫైడ్ బై బ్రౌన్ రింగ్ టెస్ట్. బ్రౌన్ రింగ్ టెస్ట్లో ఏం చేస్తాం మనం? సో ఫస్ట్ ఏదైతే నైట్రేట్ ఉన్నటువంటి సాల్ట్ ఉందో దాన్ని ఫస్ట్ తీసుకుని దాంట్లో ఏం చేస్తాను నేను? మెల్లగా ఫెర్రస్ సల్ఫేట్ని యాడ్ చేస్తాను ఫస్ట్. ఈ ఫెర్రస్ సల్ఫేట్ని యాడ్ చేసి బాగా షేక్ చేసి ఏ H2SO4 ఏదైతే ఉందో దాన్ని వాల్స్ ఆఫ్ ద టెస్ట్ ట్యూబ్ మీద నుంచి స్లోగా యాడ్ చేస్తాను. అప్పుడు ఎట్ ద జంక్షన్ ఆఫ్ టూ లిక్విడ్స్, అంటే ఆల్రెడీ ఉన్నటువంటి సాల్ట్ సొల్యూషన్ విత్ FeSO4 అండ్ నేను ఏదైతే H2SO4 యాడ్ చేస్తున్నాను, H2SO4 అనేది డెన్సర్ కదా, ఈ H2SO4 మెల్లగా కిందకి వెళ్ళిపోతుంది. సో కిందకి వెళ్ళినప్పుడు ఏదైతే రెండు లిక్విడ్ యొక్క సర్ఫేస్ ఉందో ఆ సర్ఫేస్ మధ్యలో రియాక్షన్ జరుగుతుంది. ఎప్పుడు కూడా స్లాంటింగ్గా పెట్టి వేస్తామన్నమాట. వేసినప్పుడు ఎప్పుడైతే మనకి ఇలా ఒక సొల్యూషన్ ఉంది, సో దీని మీద మళ్ళీ మనకి ఇంకొక సొల్యూషన్ ఈ సర్ఫేస్ దగ్గర మనకి బ్రౌన్ రింగ్ అనేది ఫామ్ అవుతుంది అన్నమాట. సో దాన్నే మనం బ్రౌన్ రింగ్ టెస్ట్ అంట. ఎలా జరుగుతుంది? NO3 - Fe2+, ఫెర్రస్ అయాన్తో రియాక్ట్ అయ్యి మనకి ఫస్ట్ నైట్రిక్ ఆక్సైడ్ వస్తుంది. ఈ నైట్రిక్ ఆక్సైడ్ అనేది FeH2O6, ఈ Fe3+ H2O కలిసి మనకి FeH2O6+2 కింద ఫామ్ అయ్యి ఈ నైట్రసో గ్రూప్ని దీంట్లోకి యాడ్ చేసుకుంటుంది H2O5NO. సో దిస్ కాంప్లెక్స్ ఇది కూడా చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకంటే ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ ఐరన్ ఈజ్ +1. సో మనకి ఎప్పుడు కూడా ఐరన్ ఈజ్ గోయింగ్ టు బి +2, +3 రెండేగా చెప్తాం మనం, ఫెర్రస్ ఫెర్రిక్. కానీ బ్రౌన్ రింగ్లో ఏదైతే ఐరన్ ఉందో అది +1 ఆక్సిడేషన్ స్టేట్లో ఉంటుంది. సో అది కూడా చాలా ఇంపార్టెంట్. వాట్ ఇస్ ద కాంపోజిషన్ ఆఫ్ బ్రౌన్ రింగ్? FeH2O5NO. ఇది కూడా ఇంపార్టెంట్. సో ఈ రెండు కూడా మనకి ఈ బ్రౌన్ రింగ్ సంబంధించినటువంటి క్వశ్చన్స్. నెక్స్ట్, యూజెస్ ఆఫ్ నైట్రిక్ యాసిడ్. అగైన్ ఇట్ ఈస్ ఆల్సో గోయింగ్ టు బి యూజ్డ్ ఫర్ మేకింగ్ ద ఫెర్టిలైజర్స్ నైట్రేట్ అండ్ ద నైట్రోగ్లిసరిన్, TNT. ఇవన్నీ కూడా ఎక్స్ప్లోజివ్ కాంపౌండ్స్. ఈ ఎక్స్ప్లోజివ్ కాంపౌండ్స్ కింద చేయడానికి, అలాగే రాకెట్ ఫ్యూయల్లో ఆక్సిడైజర్ కింద దీన్ని వాడచ్చు. అలాగే కాకుండా నైట్రేటింగ్ మిక్సర్లో ఏదైతే ఇందాక మనం చెప్పుకున్నటువంటి బెంజీన్ నైట్రేషన్ చేయడానికి నైట్రేషన్ మిక్సర్ కావాలి. అందులో HNO3 ఈజ్ వన్ ఆఫ్ ద కాంపోనెంట్ అలాంగ్ విత్ H2SO4. H2SO4తో పాటు HNO3తో కూడా కలిపి ఆ నైట్రేషన్ మిక్సర్ని బెంజీన్ మీద వేసినప్పుడు మనకి నైట్రోబెంజీన్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇదంతా కూడా నైట్రిక్ యాసిడ్ తాలూకా యూజెస్. ఇప్పుడు నెక్స్ట్ ఇంకా మిగిలింది ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్. ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్లో
మనకి చాలా నైట్రోజన్స్ ఆక్సైడ్స్ ఆర్ గోయింగ్ టు బి ప్రెజెంట్. డైనైట్రోజన్ ఆక్సైడ్ N2O, nitrogen monoxide are called as nitrogen 2 oxide, it's NO. Dinitrogen trioxide or nitrogen 3 oxide is N2O3. Nitrogen dioxide or nitrogen 4 oxide NO2. Dinitrogen tetroxide or nitrogen 4 oxide N2O4. Dinitrogen pentoxide or nitrogen 5 oxide N2O5. ఇవన్నీ కూడా మనకి నైట్రోజన్ తాలూకా ఆక్సైడ్స్. ఈ అన్నిటికి కూడా ఆల్రెడీ నేను ఇక్కడ ఫార్ములాస్ ఇచ్చాను. N2O, NO, N2O3, NO2, N2O4, N2O5. తర్వాత ఆక్సిడేషన్ స్టేట్స్ మనం క్యాలిక్యులేషన్ నార్మలే, +1, +2, +3, +4, +5. అండ్ ప్రిపరేషన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఈ పక్కన ప్రాపర్టీని కూడా బేస్ చేసి జేఈలో మెయిన్గా ఈ పర్టికులర్ క్వశ్చన్ అడుగుతున్నాడు. ఈవెన్ నీట్లో కూడా అడగొచ్చు, ఎంసెట్లో కూడా అడగొచ్చు. సో అందుకని ఈ పర్టికులర్ టేబుల్ మాత్రం అందరూ బై హార్ట్ చేయాలి. బోర్డులో ఉన్నటువంటి టెక్స్ట్ బుక్లో ఉన్న టేబులే నేను తీసుకున్నాను. NH4NO3 ఆన్ హీటింగ్ అంటే అమ్మోనియం నైట్రేట్ చేసినప్పుడు మనకి నైట్రోజన్ నైట్రస్ ఆక్సైడ్ అనేది మనకి ఫామ్ అవుతుంది. ఇది కలర్లెస్ గ్యాస్ అండ్ న్యూట్రల్ ఇన్ నేచర్. అన్ని నాన్ మెటల్ ఆక్సైడ్స్ కూడా ఎసిడిక్ అనేసుకోకూడదు. ఇక్కడ మనకి న్యూట్రల్ ఆక్సైడ్ N2O అనేది. తర్వాత NaNO2 FeSO4 H2SO4. ఇందాక ఏదైతే మనం బ్రౌన్ రింగ్ రియాక్షన్ చెప్పుకున్నామో అక్కడ Fe2SO4 thrice అండ్ వీఆర్ గోయింగ్ టు గెట్ NO. ఇక్కడ కలర్లెస్ గ్యాస్ అండ్ న్యూట్రల్ అంటే NO, N2O రెండు కూడా న్యూట్రల్ ఆక్సైడ్సే. తర్వాత NO + N2O4 వచ్చినటువంటి నైట్రిక్ ఆక్సైడ్ N2O4 కలిపితే N2O3 వస్తుంది. బ్లూ సాలిడ్ ఎసిడిక్. N2O3 is going to be acidic and it is going to be existing as a solid in blue color. నెక్స్ట్ లెడ్ నైట్రేట్ని కనుక హీట్ చేసినప్పుడు NO2. ఇక్కడ చూడండి, అమ్మోనియం నైట్రేట్ని చేస్తే N2O వచ్చింది, లెడ్ నైట్రేట్ని చేసినప్పుడు అయితే NO2 వచ్చింది. ఇది బ్రౌన్ కలర్ గ్యాస్, ఎసిడిక్. సో బ్రౌన్ కలర్ గ్యాస్ అనేది అందరికీ తెలిసిందే. NO2 ఆన్ కూల్ అండ్ హీట్ వీఆర్ గోయింగ్ టు బి గెటింగ్ లైక్ దిస్. అంటే NO2ని కూల్ చేస్తే N2O4 అవుతుంది, N2O4ని హీట్ చేస్తే NO2 వస్తుంది. అంటే రివర్సిబుల్ మాట ఇది. సో మనకి ఏంటిది N2O4 అనేది కలర్లెస్ సాలిడ్, లిక్విడ్, ఎసిడిక్. అంటే NO2 ఈజ్ గోయింగ్ టు బి హ్యావింగ్ బ్రౌన్ కలర్. ఆ బ్రౌన్ కలర్లో ఉన్నటువంటి NO2ని మనం కూల్ చేసినట్లయితే కనుక కలర్లెస్ అయిపోతుంది. అదేంటి డైమర్ ఆఫ్ NO2, అది N2O4 కింద మారుతుంది అన్నమాట. సో అది ఇక్కడ మనకు జరిగే ప్రాసెస్. తర్వాత HNO3 విల్ రియాక్ట్ విత్ P2O5. మనకి HPO3 అండ్ N2O5 nitrogen pentoxide. It is acidic and it is going to be colorless solid. సో మనకి ఈ పక్కన ఉన్నటువంటి కలర్ ఇంపార్టెంట్, వాటి యొక్క నేచర్ ఇంపార్టెంట్. NO, N2O రెండు కూడా కలర్లెస్, న్యూట్రల్, ఏ ప్రాబ్లము లేదు. కానీ ఎప్పుడైతే మన N2O3 బ్లూ కలర్ సాలిడ్ ఎసిడిక్, NO2 బ్రౌన్ కలర్ గ్యాస్ ఎసిడిక్, N2O4 ఇట్స్ గోయింగ్ టు బి కలర్లెస్, ఇట్ ఈస్ గోయింగ్ టు బి హ్యావింగ్ ఎసిడిక్ నేచర్, దట్ ఈస్ గోయింగ్ టు బి కామన్. అండ్ N2O5 ఇస్ కలర్లెస్ సాలిడ్ ఎసిడిక్. సో ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ అమ్మోనియం నైట్రేట్ని చేస్తే N2O వచ్చింది, లెడ్ నైట్రేట్ని చేస్తే నైట్రోజన్ డయాక్సైడ్ వచ్చింది. ఇది కూడా మనకి కొంచెం ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ చేసేటటువంటి క్వశ్చన్ ఫ్రేమ్ చేయడానికి ఛాన్స్ ఉన్నటువంటి టాపిక్. అర్థమైంది కదా? ఈ రకంగా మనకి ఈ ఆక్సైడ్స్ అన్నిటిని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వాటి స్ట్రక్చర్స్ కూడా ఇక్కడ నేను రాశాను. N2O, N double bond, N double bond O, or N triple bond, N single bond O, or NO, N double bond O is going to be having the 5 electrons is going to be. ఇవి ఏంటంటే ఆడ్ ఎలక్ట్రానింగ్. NO అండ్ NO2 ఆర్ గోయింగ్ టు బి ఆడ్ ఎలక్ట్రాన్స్. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే కనుక ఒక ఆడ్ ఎలక్ట్రాన్ అనేది ఉండిపోతుంది. ఇక్కడ ఆక్సిజన్ మీద ఆడ్ ఎలక్ట్రాన్, లేదా ఇక్కడ నైట్రోజన్ మీద ఆడ్ ఎలక్ట్రాన్. సో NO, NO2 రెండు కూడా ఆడ్ ఎలక్ట్రాన్ కంటైనింగ్ స్పెసీస్. సో మనకి ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే రెజినేటింగ్ స్ట్రక్చర్స్ అన్నీ ఉన్నాయి, కానీ ఇవి రెండు కూడా ఆడ్ ఎలక్ట్రాన్స్. NO2 డైమర్ ఫామ్ అయిన తర్వాత ఆడ్ ఎలక్ట్రాన్ ఉండదు, అది నార్మల్గానే ఉంటుంది. N2O5 స్ట్రక్చర్ లాగా. సో వాటి యొక్క బాండ్ పారామీటర్స్ అన్నీ కూడా ఇక్కడ రాశాను. సో జాగ్రత్తగా ఈ ట్యాబులర్ ఫామ్ని మనం అబ్జర్వ్ చేస్తాయి. మీకు టెక్స్ట్ బుక్లో కూడా దొరుకుతుంది అదే మెటీరియల్ని ఇక్కడ నేను రాశాను. సో ఇక్కడ మనకి పెద్దగా వేరియేషన్స్ అంటే ఏమీ లేవు. ఓన్లీ NO అండ్ NO2 ఆర్ గోయింగ్ టు బి ఆడ్ ఎలక్ట్రాన్ కంటైనింగ్ ఆక్సైడ్స్. అది గుర్తుపెట్టుకోవాలి. మిగిలిన ఆక్సైడ్స్ అన్నీ కూడా స్ట్రక్చర్స్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఏంటంటే ఏమడుగుతాడంటే NN బాండ్లు ఏ ఆక్సైడ్స్లో ఉన్నాయి, NON బాండ్ ఏ ఆక్సైడ్స్లో ఉన్నాయి, అయితే N డబల్ బాండ్ O బాండ్స్ ఎందులో ఉన్నాయి. దానికోసం ఇది ఇంపార్టెంట్ మనకి. ఓకేనా?
సో ఈ టేబుల్ అంతా కూడా జాగ్రత్తగా చేయాలి. ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్. నెక్స్ట్ ఫాస్ఫరస్. ఇప్పుడు అంతా కూడా మనం చదివింది నైట్రోజన్ గురించి. ఇప్పుడు మనకి ఫాస్ఫరస్. ఫాస్ఫరస్ ఎలోట్రోపిక్ ఫార్మ్స్ ఏమున్నాయి మనకి? వైట్ ఫాస్ఫరస్, రెడ్ ఫాస్ఫరస్, బ్లాక్ ఫాస్ఫరస్. ఈ మూడు కూడా మనకి ఫాస్ఫరస్ యొక్క ఎలోట్రోప్స్. వైట్ ఫాస్ఫరస్ తీసుకుంటే కనుక ఆల్రెడీ ఇంతకు ముందే చెప్పుకున్నాం మనం. ఇట్స్ ఎ ట్రాన్స్లూసెంట్ వైట్ వ్యాక్సీ సాలిడ్ అండ్ ఇట్ ఈస్ ఇన్సాల్యుబుల్ ఇన్ వాటర్ బట్ సాల్యుబుల్ ఇన్ CS2 అండ్ ఇట్ గ్లోస్ ఇన్ డార్క్. అందుకనే దాన్ని మనం వైట్ ఫాస్ఫరస్ అంటాం. ఇది డార్క్లో గ్లో అవుతూ ఉంటుంది ఈ ఫాస్ఫరస్ అనేది. అందుకోసం దీన్ని మనం వైట్ ఫాస్ఫరస్ అని పిలుస్తాం. దాన్నే ప్రాసెస్ ఈజ్ కాల్డ్ యాజ్ కెమిలుమినిసెన్స్. ఇట్ అండర్గోస్ డిస్ప్రపోర్షనేషన్. ఆల్రెడీ ఇది చూసాం మనం. P4 and NaOH and H2O is going to give PH3 and NaH2PO2. And white phosphorus catches fire immediately in the air. Phosphorus ఇది చాలా రియాక్టివ్ అని చెప్పుకున్నాం కదా, అందుకని ఇమీడియట్గా ఆక్సిజన్ క్యాచ్ చేసుకుని P2O5 and it is going to be forming dense fumes and it is poisonous in nature. మనకు తెలిసిందే ఇది poisonous in nature. దీని యొక్క స్ట్రక్చర్ని చూసినట్లయితే కనుక P4 it is tetramerik అండ్ PP బాండ్ యాంగిల్ ఈజ్ గోయింగ్ టు బి 60 డిగ్రీ. ఈ రకంగా 4 ఫాస్ఫరస్లు కూడా ఒకదానితో ఒకటి బైండ్ అయ్యి 60 డిగ్రీ తోటి ఉంటాయి. సో వీటి యొక్క యాక్సెప్టెడ్ టెట్రాహెడ్రల్ యాంగిల్ ఈజ్ 109 డిగ్రీ అండ్ డ్యూ టు దిస్ యాంగిల్ స్ట్రెయిన్ P4 ఈజ్ హైలీ రియాక్టివ్. మామూలుగా మనకి sp3 హైబ్రిడైజేషన్ ఉన్నది కాబట్టి మనకి ఏముండాలి 109 డిగ్రీ, కానీ ఒరిజినల్గా ఎంత ఉంటుంది 60 డిగ్రీ. సో స్ట్రెయిన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ స్ట్రెయిన్ వల్ల ఈ ఫాస్ఫరస్ అనేది చాలా రియాక్టివ్గా ఉంటుంది. So white phosphorus is highly reactive because of this 60 degree the angle. Next, red phosphorus. ఇదేంటి మనకి? ఐరన్ గెరే లస్టర్, ఆర్డర్లెస్, నాన్ పాయిజనస్ అండ్ ఇన్సాల్యుబుల్ ఇన్ వాటర్ అండ్ CS2. ఇది లెస్ రియాక్టివ్ దాన్ వైట్ ఫాస్ఫరస్. ఇక్కడ మనం తీసుకున్నట్లయితే కనుక 4 ఫాస్ఫరస్లు ఇలాగా జాయిన్ అయిపోయి ఉంటాయి ఒక చైన్ కింద. అందుకని కంపేర్ టు వైట్ ఫాస్ఫరస్ ఈజ్ గోయింగ్ టు బి లెస్ రియాక్టివ్. తర్వాత బ్లాక్ ఫాస్ఫరస్, థర్మోడైనమికల్లీ స్టేబుల్. ద బ్లాక్ ఫాస్ఫరస్ ఇస్ గోయింగ్ టు బి థర్మోడైనమికల్లీ స్టేబుల్. ఇక్కడ ఎలా ఫామ్ అవుతుంది? వెన్ రెడ్ ఫాస్ఫరస్ ఇస్ హీటెడ్ ఇన్ ఏ సీల్డ్ ట్యూబ్ ఎట్ 803 Kelvin ఆర్ ఇట్ క్యాన్ బి సబ్లైమ్డ్ ఇన్ ఎయిర్ హ్యాస్ ఏ ఒపాక్ మోనోక్లినిక్ ఆర్ రాంబోహైడ్రల్ క్రిస్టల్స్ అండ్ ఇట్ డస్ నాట్ ఆక్సిడైజ్ ఇన్ ఎయిర్ అండ్ బీటా ఫాస్ఫరస్ ఆల్సో ప్రిపేర్డ్ బై హీటింగ్ ద 473 Kelvin దట్ వైట్ ఫాస్ఫరస్. వైట్ ఫాస్ఫరస్ని 473 Kelvin దగ్గర హీట్ చేసినప్పుడు, లేదంటే రెడ్ ఫాస్ఫరస్ని 803 Kelvin దగ్గర హీట్ చేసినప్పుడు మనకి బ్లాక్ ఫాస్ఫరస్ అనేది వస్తుంది. ఇది ఆల్రెడీ మనకి ఆల్ఫా బ్లాక్, బీటా బ్లాక్ 2 రకాలుగా ఉంటాయి. సో ఆల్ఫా బ్లాక్ ఫాస్ఫరస్ అనేది ఏమో మనకి రెడ్ ఫాస్ఫరస్ నుంచి వస్తుంది. అదే బీటా బ్లాక్ ఫాస్ఫరస్ ఏమో మనకి వైట్ ఫాస్ఫరస్ నుంచి వస్తుంది. సో 2 రకాల ఫార్మ్స్. బ్లాక్ ఫాస్ఫరస్లో మళ్ళీ మనకి 2. ఆల్ఫా బ్లాక్ ఫాస్ఫరస్ అనేది రెడ్ ఫాస్ఫరస్ని 803 Kelvin దగ్గర హీట్ చేస్తే వస్తుంది. అదే వైట్ ఫాస్ఫరస్ని 473 Kelvin దగ్గర హీట్ చేస్తే మనకి బీటా బ్లాక్ ఫాస్ఫరస్ అనేది ఫామ్ అవుతుంది. సో ఈ రకంగా మనకి 3 రకాల ఎలోట్రోపిక్ ఫార్మ్స్ ఆర్ గోయింగ్ టు బి ప్రెజెంట్ ఇన్ కేస్ ఆఫ్ ఫాస్ఫరస్. నౌ యూ కెన్ టేక్ వైట్ అండ్ రెడ్ ఫాస్ఫరస్ మెయిన్లీ వే ఆర్ గోయింగ్ టు బి హ్యావింగ్. సో కలర్ వైట్ ఆర్ yellow, reddish violet. Solubility is going to be soluble in water and CS2. It is insoluble in water and CS2. Action of air, it is going to be showing chemiluminescence. That's why it is going to be appears glowly and no chemiluminescence. ఈ luminescence అనేది ఏది ఉండదు. Melting point 317 Kelvin, above 773 Kelvin. Action of hot, it is going to be forms phosphine, hot alkali, NaOH. ఇది ఫాస్పిన్ ఫామ్ చేస్తుంది, ఇక్కడ ఫాస్పిన్ రాదు. ఇక్కడ ఫిజియలాజికల్ ఎఫెక్ట్ తీసుకుంటే పాయిజనస్, ఇది నాన్ పాయిజనస్. ఇవి మెయిన్గా మనకి అబ్జర్వ్ చేయాల్సినటువంటి ప్రాపర్టీస్ వైట్ ఫాస్ఫరస్ అండ్ రెడ్ ఫాస్ఫరస్ మధ్యలో. ఓకే, నెక్స్ట్ ఫాస్ఫరస్ కాంపౌండ్ ఫాస్పీన్. సో ఫాస్పీన్ ఈజ్ ప్రిపేర్డ్ బై ద రియాక్షన్ ఆఫ్ కాల్షియం ఫాస్ఫైడ్ విత్ వాటర్ ఆర్ డైల్యూట్ HCl. సో మనకి కాల్షియం ఫాస్ఫైడ్ తీసుకుని వాటర్తో చేసిన ఫాస్పిన్ వస్తుంది, HClతో చేసిన ఫాస్పిన్ వస్తుంది. సో అల్యూమినియం ఫాస్ఫైడ్ని తీసుకుని H2SO4తో చేసినా సరే ఫాస్పిన్ వస్తుంది. సో ఈ రకంగా మనకి ఫాస్పిన్ అనేది ఏ ఫాస్ఫైడ్ని తీసుకుని ఒక యాసిడ్తో కానీ వాటర్తో కానీ హైడ్రాలసిస్ చేసినప్పుడు మనకి దాని కరస్పాండింగ్ ఫాస్పిన్ అనేది ఫామ్ అవుతుంది. ఆల్సో ప్రిపేర్డ్ బై హీటింగ్. ఇది ఆల్రెడీ ఇంతకు ముందు చెప్పుకున్న డిస్ప్రపోర్షనేషన్ రియాక్షన్.
వైట్ ఫాస్ఫరస్ విత్ ఆల్కలీ. రెడ్ ఫాస్ఫరస్ విత్ ఆల్కలీ అయితే కనుక మనకి ఫాస్ఫిన్ ఫామ్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి మళ్ళీని. ఎందుకంటే P4 యాసిడ్ కదా అని చెప్పి అన్ని ఫాస్ఫరస్లు వచ్చేయు. మనకి ఓన్లీ వైట్ ఫాస్ఫరస్, రెడ్ ఫాస్ఫరస్తో రియాక్ట్ అవ్వదు, ఫాస్ఫిన్ ఫామ్ అవుతుంది. And we are going to be having the properties we are going to see. In pure state, the phosphine is non-inflammable but becomes inflammable owing to the presence of P2H4 or P4 vapors. ఇందులో ఉన్నటువంటి P2H4 వ్యాపర్స్ కానీ P4 వ్యాపర్స్ కానీ దీన్ని ఫ్లామబుల్ చేసేస్తాయి. మామూలుగా అయితే కనుక నాన్ ఇన్ఫ్లామబుల్. అండ్ ఇన్ ఆర్డర్ ఆఫ్ ప్యూరిఫై phosphine is absorbed on HI and it will form PH4I. This PH4I can able to be converted back to PH3 and Ka by reacting with KOH. అంటే ప్యూరిటీ కన్సర్న్ చెప్తున్నమాట ఇక్కడ. PH3ని మనం అబ్జార్బ్ చేయడానికి HI వేస్తాం, సో PH4I ఫామ్ అవుతుంది. ఆ PH4Iని తీసుకొచ్చి మళ్ళీ ఒక సింపుల్ ఆల్కలీతో ట్రీట్ చేస్తే మన ఫాస్ఫిన్ ఈజ్ గోయింగ్ టు బి గెటింగ్ బ్యాక్. తర్వాత కలర్లెస్ గ్యాస్ విత్ రోటెన్ ఫిష్ స్మెల్. రోటెన్ ఫిష్ స్మెల్ అండ్ హైలీ పాయిజనస్. ఫాస్ఫిన్ అనేది చాలా చాలా పాయిజనస్. అండ్ it explodes when comes in contact with traces of oxidizing agents like HNO3, Cl2, Br2. So PH3 plus Cl2, PCl5, it's going to be getting explode. Next, slightly soluble in water. The solution of PH3 in water decomposes in the presence of light, giving red phosphorus and hydrogen. So phosphine మనం ఫామ్ చేయలేం, కానీ ఫాస్ఫిన్ కనుక వాటర్లో డికంపోజ్ చేస్తే మనకి రెడ్ ఫాస్ఫరస్ వస్తుంది. చాలా ఇంట్రెస్టింగ్ కదా. వైట్ ఫాస్ఫరస్తో ఆల్కలీతో రియాక్ట్ అయినట్టు ఫాస్ఫిన్ వస్తుంది, కానీ ఫాస్ఫిన్ని మనం కనుక తీసుకెళ్ళి వాటర్లో డికంపోజ్ చేస్తే ఏమొస్తుంది మనకి? రెడ్ ఫాస్ఫరస్ అండ్ హైడ్రోజన్ ఫామ్ అవుతాయి, వైట్ ఫాస్ఫరస్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్, వెన్ ఫాస్ఫిన్ ఈజ్ అబ్జార్బ్డ్ ఇన్ కాపర్ సల్ఫేట్. కాపర్ సల్ఫేట్ తోటి రియాక్ట్ చేసినప్పుడు మనకి క్యూప్రిక్ ఫాస్ఫైడ్, అదే మెర్క్యూరీతో చేసినప్పుడు మెర్క్యూరిక్ ఫాస్ఫైడ్, మనకి కరస్పాండింగ్ ఫాస్ఫైడ్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. ఫాస్ఫిన్ ఈజ్ యాక్టింగ్ యాజ్ ఎ బేస్, అందుకనే HBr లాంటి యాసిడ్తో రియాక్ట్ అయ్యి PH4Brని ఫామ్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్ హోల్మ్ సిగ్నల్. సో హోల్మ్ సిగ్నల్ అంటే ఏంటంటే మనకి జనరల్గా ఏం జరుగుతుంది? కంటైనర్స్ కంటైనింగ్ ద CaC2 and Ca phosphine are going to be get pierced and thrown in the sea. It forms P4O6 which catches fire, and also calcium carbide reacts with water to form acetylene, and those are going to be giving as a fuel. So these gases liberated will burn and serve as a signal. అంటే ఇక్కడ ఏంటంటే మనకి జనరల్గా ఒక సముద్రంలో ఒక సీ ఉంటుంది. సముద్రం అంటే చుట్టుపక్కల ఎవ్వడం ఉండడు. సో మనకి ఏదో డేంజరస్ వచ్చింది, మనం ఏదో ఇండికేట్ చేయాలనుకుంటున్నాం. సో అప్పుడు ఏం చేస్తారంటే ఈ కాల్షియం ఫాస్ఫైడ్, ఇక్కడైతే ఏవైతే కాల్షియం ఫాస్ఫైడ్ వాటర్ ఉందో దీంట్లో ఫాస్ఫిన్ గ్యాస్ వస్తుంది. ఈ ఫాస్ఫిన్ గ్యాస్ ఏదైతే వచ్చిందో ఇది P4O6 కింద ఫామ్ అయ్యి అక్కడ ఒక స్మోక్ స్క్రీన్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఈ స్మోక్ అంతా కూడా చాలా డెన్స్ ఫ్యూమ్స్. అలా డెన్స్ ఫ్యూమ్స్ ఉన్నప్పుడు ఎక్కడో లైట్ హౌస్ ఉంటుంది కదా, లైట్ హౌస్ అనేది జెంట్స్ అలా అబ్జర్వ్ చేయడానికి లైట్ వేస్తూ ఉంటారు కదా, అప్పుడు ఏదైతే డెన్స్ ఫ్యూమ్స్ వచ్చినాయో అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది ఏదేలో హెల్ప్ కావాలని. సో అప్పుడు ఏదైనా ఒక స్టీమర్ కానీ ఏదైనా వెళ్ళి అక్కడ వాళ్ళకి కావాల్సిన హెల్ప్ చేస్తాయన్నమాట. హోల్మ్ సిగ్నల్స్ అంటాం. సో ఈ హోల్మ్ సిగ్నల్స్లో మనకి CaC2 ఎసిటిలిన్ గ్యాస్ వస్తుంది. ఇది యూజ్డ్ టు ప్రిపేర్ స్మోక్ స్క్రీన్. ఈ రెండు కలిసి ఒక స్మోక్ స్క్రీన్ డెవలప్ చేస్తాయన్నమాట. ఈ హ్యూజ్ డెన్స్ స్మోక్ వచ్చినప్పుడు అక్కడ వాళ్ళకి అర్థమవుతుంది అక్కడ ఏదో ఒక డేంజర్ ఉంది, సో దానికోసం మన హెల్ప్ అడుగుతున్నారు, సో అందుకోసం అక్కడికి వెళ్ళి హెల్ప్ చేయడానికి ట్రై చేస్తారు. సో దీన్నే హోల్ సిగ్నల్స్ అంటాం. నెక్స్ట్, ఫాస్ఫరస్ హ్యాలైడ్స్. సో ఇవి కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఫాస్ఫరస్ ఫార్మ్స్ 2 types ఆఫ్ హ్యాలైడ్స్, FCl, Br. ఈ రెండింటిని తీసుకుంటే ట్రైహాలైడ్స్ కానీ పెంటా హ్యాలైడ్స్ కానీ, సో రెండు కూడా ఫామ్ అవుతాయి. ఫాస్ఫరస్ ట్రైక్లోరైడ్ మనం తీసుకుంటే PCl3, P4+6Cl2 వైట్ ఫాస్ఫరస్ రియాక్ట్ అవుతుంది. అలా కాకుండా P4+8SOCl2 ఆల్సో PCl3. మనకి వైట్ ఫాస్ఫరస్ తీసుకుని ఏదర్ థైనిల్ క్లోరైడ్ కానీ లేదంటే డైరెక్ట్గా క్లోరిన్తో కానీ రియాక్ట్ చేసినప్పుడు మనకి ఫాస్ఫరస్ ట్రైక్లోరైడ్ ఫామ్ అవుతుంది. ఈ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో, ఇట్ ఈస్ ఎ కలర్లెస్ ఆయిలీ లిక్విడ్ అండ్ హైడ్రోలైజెస్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ మాయిశ్చర్. సో PCl3+3H2O gives rise to
H3PO3. That is nothing but phosphorus acid. And it reacts with organic compounds containing OH groups to form respective chlorides. అదే ఎస్టిక్ యాసిడ్ తీసుకుంటే CH3COCl, ఆల్కహాల్ తీసుకుంటే C2H5Cl. ఈ రకంగా మనకి రియాక్షన్ కూడా. ఫాస్ఫరస్ ట్రైహాలైడ్ తీసుకుంటే రియాక్టివిటీ 1, 2, 3. సో స్ట్రక్చర్ తీసుకుంటే కనుక సేమ్ లైక్ NH3, 3 సిగ్మా బాండ్లు, ఒక లోన్ పేరు. సో అందుకని దీనికి కూడా మనకి పిరమిడల్ అండ్ sp3 హైబ్రిడైజేషన్ మే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్. ఇన్ ద స్ట్రక్చర్ sp3 hybridized pyramidal ఆల్రెడీ చెప్పుకున్నాం. విత్ Cl2 it forms PCl5. So it is going to be PCl3 plus Cl2 will gives rise to PCl5. And with the AgCN is going to be forming the PCN thrice. So phosphorus tricyanide. So ఈ రకంగా రియాక్షన్స్ అనేవి మనం చూడొచ్చు. నెక్స్ట్ phosphorus pentachloride PCl5. It is going to be having again white phosphorus with excess chlorine. ఇక్కడ కనుక మనకి 10 chlorines. వైట్ ఫాస్ఫరస్ మనకి రియాక్ట్ అవుతుంది. వైట్ ఫాస్ఫరస్ విత్ ద 10 Cl2 విల్ గెట్ PCl5. అలాగే P4 plus SO2Cl2. సో వీఆర్ గోయింగ్ టు బి గెటింగ్ ద PCl5. PCl5 is going to be yellowish white powder and it's going to be moisture hydrolyzes to POCl3. So PCl5H2O gives rise to phosphorus chloride. It is going to be phosphoryl chloride. And phosphoryl chloride is going to be giving H3PO4 finally. And PCl5 can able to give PCl3 and Cl2 back on decomposition. The next one, like PCl3, C2H5OH PCl5 will get C2H5Cl, CH3COOH will be giving rise to CH3COCl. సో ఆ రకంగా మనకి ఆల్కహాల్ కానీ యాసిడ్స్ కానీ రియాక్ట్ అయినప్పుడు మనకి ఆటోమేటిక్గా దాని యొక్క కరస్పాండింగ్ రియాక్షన్ కాదు, CH3COOH plus PCl5 gives rise to CH3COCl. ఏ రకంగా అయితే ఈ పైన C2H5Cl వచ్చిందో మన CH3COOHతో కూడా CH3COCl అనేది వస్తుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ PCl5 reacts with silver, will get AgCl. Tin is going to giving stannic chloride. సో ఇవన్నీ కూడా నార్మల్గా మనకు చూసేటువంటి రియాక్షన్స్. స్ట్రక్చర్ తీసుకుంటే కనుక PCl5ది కొంచెం ఎక్సెప్షనల్ క్యారెక్టర్స్ ఉన్నటువంటిది. ఇది ట్రైగోనల్ బైపిరమిడల్ sp3 డీహైబ్రిడైజేషన్. ఇక్కడ 2 రకాల ప్లేన్స్ ఉంటాయి, ఈక్విటోరియల్ ప్లేన్, యాక్సియల్ ప్లేన్. ఈక్విటోరియల్ ప్లేన్ ఉంటుంది, అలాగే యాక్సియల్ ప్లేన్ అప్, యాక్సియల్ ప్లేన్ డౌన్. ఇవి 3 కూడా ఈక్విటోరియల్. సో బాండ్ యాంగిల్ ఎంత ఉంటుంది? 120 డిగ్రీ ఉంటుంది. ఈ యాక్సియల్కి ఎంత ఉంటుంది బాండ్ యాంగిల్? 90 డిగ్రీ. అంటే ఇప్పుడు వరకు మనం చూసినటువంటి అన్నీ కూడా సేమ్ బాండ్ యాంగిల్స్ అన్నిటికీ కూడా. కానీ ఇక్కడ చేసేసరికి ఏమవుతుంది, ఒక 3 బాండ్ యాంగిల్స్ ఏమో 120, 2 బాండ్ యాంగిల్ ఏమో 90 డిగ్రీ. ఇలా ఉండడం వల్ల యాక్సియల్ బాండ్స్ ఆర్ గోయింగ్ టు బి లాంగర్ అండ్ ఈక్విటోరియల్ బాండ్స్ ఆర్ గోయింగ్ టు బి షార్టర్. ఎందుకంటే వీటికి రిపల్షన్ తక్కువగా ఉంటుంది, అందుకని ఈక్విటోరియల్ బాండ్స్ అన్నీ కూడా షార్టర్, యాక్సియల్ బాండ్స్ అన్నీ కూడా లాంగర్. సో 2 యాక్సియల్ బాండ్స్ అనేవి లాంగర్, 3 ఈక్విటోరియల్ బాండ్స్ అనేవి కూడా షార్టర్. ఎందుకని ఈ 3 కూడా 120, 120, 120 మాత్రం ఉన్నాయి. అందుకని వాటి యొక్క రిపల్షన్ చాలా తక్కువ. ఆ రిపల్షన్స్ తక్కువగా ఉండడం వల్ల ఏమవుతుంది, ఇప్పుడు ద బాండ్ యాంగిల్ ఏదైతే ఉందో దాని రిపల్షన్స్ తగ్గించి ఈ బాండ్స్ని దగ్గర తీసుకొస్తాయి. అందుకని ఇవి షార్టర్. ఈ యాక్సియల్ ఏమవుతుంది, 90 డిగ్రీ. సో మోర్ రిపల్షన్స్, అందుకని దీని యొక్క రిపల్షన్ ఎక్కువగా అయ్యి Cl దూరంగా పోతుంది. అందుకని లాంగర్ బాండ్. సో లాంగర్ బాండ్, షార్టర్ బాండ్. ఈ రకంగా మనకి స్ట్రక్చర్ తీసుకున్నప్పుడు ఈ లాంగర్ అండ్ షార్టర్ బాండ్స్ ఉన్నప్పుడు కోసం ఏమవుతుంది, 2 యాక్సియల్ బాండ్స్ ఆర్ లాంగెస్ట్ దాని ఈక్విటోరియల్ బాండ్స్. అందుకని అవి బ్రేక్ అయిపోయి అవి సాలిడ్ స్టేట్లో ఉన్నప్పుడు అయానిక్ కింద ఎగ్జిస్ట్ అవుతుంది. అది ఆల్రెడీ ఇంతకుముందు చెప్పుకున్నాం. sp3d2, it is going to be having chloride is going to be transferred here so that the valence is going to be 6. Here valence is going to be 4. sp3d2. ఇవి మనకి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయాలు. ఓకే, నౌ ఆక్సో యాసిడ్స్ ఆఫ్ ఫాస్ఫరస్. ఇందాక ఎలాగైతే నైట్రోజన్ ఆక్సో యాసిడ్స్ తెలుసుకున్నామో ఇక్కడ కూడా ఫాస్ఫరస్ ఆక్సో యాసిడ్ కోసం టేబుల్ ఇక్కడ రాశాను. సో దీన్ని కూడా మనం జాగ్రత్తగా బై హార్ట్ చేయాల్సిందే, నో ఆప్షన్. హైపోఫాస్ఫరస్ యాసిడ్నే ఫాస్ఫైనిక్ యాసిడ్ అంటాం.
దీంట్లో H3PO2, ఆర్థోఫాస్ఫరస్ ఆర్ ఫాస్ఫోనిక్ యాసిడ్ H3PO3, పైరోఫాస్ఫరస్ H4P2O5, హైపోఫాస్ఫారిక్ H4P2O6, ఆర్థోఫాస్ఫారిక్ H3PO4, పైరోఫాస్ఫారిక్ H4P2O7, మెటాఫాస్ఫారిక్ HPO3 అండ్ టైమ్స్. సో ఇవన్నీ కూడా మనకి ఉన్నటువంటి ఫాస్ఫరస్ ఆక్సో యాసిడ్స్ ఒక బోర్డ్ టెక్స్ట్ బుక్లో. ఆక్సిడేషన్ స్టేట్స్ మామూలుగా క్యాలిక్యులేట్ చేయొచ్చు, +1 +3 +3 +4 +5 +5 +5. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే అందులో POH బాండ్లు ఉన్నాయా, PO బాండ్లు ఉన్నాయా, అది PH బాండ్లు ఉన్నాయా. సో ఇవన్నీ కూడా ఇక్కడ నేను లిస్ట్ అవుట్ చేశాను. H3PO2 will have 1 POH, 2 PH bonds, 1 PO bond, 1 P double bond O bond. Whereas phosphorus acid H3PO3, 2 POH bonds, 1 PH, 1 P double bond O bond. Next H4P2O5 pyrophosphorus, 2 POH, 2 PH, 2 P double bond O. And here 4 POH, 2 P double bond O, 1 PP. And we are going to have 3 POH, 1 P double bond O, and 4 POH bonds. 2 P double bond O, 1 POP, 3 POH bonds, 3 P double bond O, 3 POP bonds. ఇవన్నీ కూడా మనకి ఒక్కొక్క దానికి ఏమేం బాండ్స్ ఉన్నాయో ఇక్కడ రాశాను. నేను నెక్స్ట్ స్లైడ్స్లో స్ట్రక్చర్స్ కూడా వేసాను, చూద్దాం అవి. ద hypophosphorus acid formed by white phosphorus with alkali. Next we are going to take orthophosphorus acid P2O3 plus H2O. And next we are taking pyrophosphorus PCl3 plus H3PO3. PCl3 H3PO3 తీసినప్పుడు మనకి H4P2O5 వస్తుందంట. రెడ్ ఫాస్ఫరస్ విత్ ఆల్కలీ విల్ గెట్ H4P2O6. P4O10 plus H2O will get H3PO4. హీట్ ఫాస్ఫారిక్ యాసిడ్, దీన్ని మనం హీట్ చేస్తున్నట్టయితే H3PO4ని మనకి పైరోఫాస్ఫరిక్ యాసిడ్. ఫాస్ఫరస్ యాసిడ్ ప్లస్ Br2 హీట్ ఇన్ ద సీల్ ట్యూబ్ విల్ గెట్ ద మెటాఫాస్ఫరిక్ యాసిడ్. ఇవన్నీ కూడా మనకి చూడాల్సినటువంటి టేబుల్, గుర్తుపెట్టుకోవాలి మీరు. Oxo acids of phosphorus we are going to be taking still more things, whatever the table is explaining. అవన్నీ కూడా ఇక్కడ మళ్ళీ ఒక్కొక్క పాయింట్ కింద రాసాము. P double bond O బాండ్స్ అన్నీ కూడా ఒక్కొక్క యాసిడ్ యొక్క స్ట్రక్చర్ని చూసినప్పుడు మనకి అర్థమవుతుంది. సో ఈ pH బాండ్స్ అన్నీ కూడా టేబుల్లో ఉన్నవే. నా ఇప్పుడు ఒక్కొక్క ఆక్సో యాసిడ్ గురించి మనం చూసుకున్నట్లయితే కనుక హైపోఫాస్ఫరస్ యాసిడ్. హైపోఫాస్ఫరస్ యాసిడ్ బేసిసిటీ 1 అంటే ఒక హైడ్రోజన్ మాత్రమే ఇస్తుంది. డ్యూ టు pH బాండ్స్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి యాక్టింగ్ యాజ్ రెడ్యూసింగ్ ఏజెంట్. ఇక్కడ pH బాండ్స్ ఉన్నాయి కాబట్టి రెడ్యూసింగ్ ఏజెంట్ కింద పనిచేస్తుంది. ఇట్స్ సాల్ట్ ఈస్ గోయింగ్ టు బి H2PO2 మైనస్ ఈస్ కాల్డ్ యాజ్ hypophosphate salts. It is going to be called as hypophosphate salts. Barium hydroxide we are going to be taking, we will get barium H2PO2 4 minus, and the BaH2PO2 is going to be giving BaSO4 H3PO2. సో ఈ రకంగా మనకి ఫాస్ఫైనిక్ యాసిడ్ యొక్క బేసిటీ అండ్ స్ట్రక్చర్ ఒక P డబల్ బాండ్ O, 2 PH బాండ్, ఒక POH బాండ్. నెక్స్ట్ ఆర్థోఫాస్ఫరస్ యాసిడ్ H3PO3 తీసుకుంటే కనుక ఒక P డబల్ బాండ్ O, 2 POH బాండ్లు, ఒక PH బాండ్ ఉంది. సో దీని బేసిసిటీ అనేది 2. It forms 2 types of salts. One is going to be primary phosphate, secondary phosphate. అంటే ఒక హైడ్రోజన్ ఇచ్చినప్పుడు 2 హైడ్రోజన్ ఇచ్చినప్పుడు, ఒక హైడ్రోజన్ ఇస్తే H2PO3 మైనస్, 2 హైడ్రోజన్స్ ఇస్తే HPO3 2 మైనస్. సో ఆ రకంగా P2O3 plus 3H2O gives us to 2H3PO3. It's a preparation. Next, orthophosphoric acid will have the 1 P double bond O and 3 POH bonds, no pH bonds. No pH bonds will be there. So it forms 3 types of salts: primary phosphate, secondary phosphate, tertiary phosphate. అంటే ఒక హైడ్రోజన్, 2 హైడ్రోజన్, 3 హైడ్రోజన్స్ ఇచ్చినప్పుడు P4O10 plus 6H2 will get 4H3PO4. It's a preparation. Next, pyrophosphorus acid. సో pyrophosphorus acid తీసుకున్నప్పుడు ఏమవుతుంది? 2 P double bond O bonds, 2 POH bonds, 2 PH bonds, 1 POP bond. ఇవన్నీ కూడా మనం ఆ స్ట్రక్చర్లో చూసాము. సో మనకు తెలుస్తుంది ఇట్ హ్యాస్ 1 POP bond. That is the specialty of pyrophosphorus acid, and basicity is 2. Always basicity is going to be OH bonds only. How many OH are there? That one will decide the basicity. And prepared by the H3PO3 and HPO3 will be getting the H4P2O5. Next, hypophosphoric acid basicity 4. It has PP bond. ఇక్కడ చూస్తే కనుక POP బాండ్ లేదు, PP బాండ్ ఉంది.
2 p డబుల్ బాండ్లు 4 pOH బాండ్లు ఉన్నాయి. సో ఇవి ప్రిపేర్డ్ బై రియాక్టింగ్ విత్ P4 రెడ్ ఫాస్ఫరస్ అండ్ ఆల్కలీ. Pyrophosphoric acid, its basicity is 4 because 4 pOH bonds, and it is also having POP bond, and heating of phosphoric acid will get the మనం ఎప్పుడైతే ఫాస్ఫరిక్ యాసిడ్ హీట్ చేస్తామో అప్పుడు మనకి H4P2O7 అనేది ఫామ్ అవుతుంది. నెక్స్ట్ పాలీమెటాఫాస్ఫారిక్ యాసిడ్. ఇది యూజువల్గా సైక్లిక్ ట్రైమర్ ఎలా ఫామ్ అవుతుందంటే ఎప్పుడైతే మనం ఈ పర్టికులర్ H3PO3Br2ని సీల్డ్ ట్యూబ్లో వేసి హీట్ చేస్తామో మనకి ఇది వస్తుంది. ఇక్కడ మనకి స్ట్రక్చర్ తీసుకుంటే కనుక 3 POP బాండ్లు POP 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 3, నెక్స్ట్ POH బాండ్లు 3, P డబల్ బాండ్ 3. సో ఇది కనుక స్పెషల్. సో కెన్ బి n టైమ్స్, బట్ యూజువల్లీ మనకి ఎప్పుడు కూడా n టైమ్స్ అనేవి అక్కడ రాసాం, కానీ యూజువల్గా మనకి ఎప్పుడు కూడా ట్రైసైక్లిక్ అంటే ఒక 3 కలిసి ఈ పర్టికులర్ సైక్లిక్ ట్రైమర్ని ఫామ్ చేస్తున్నాయి. సో అదే మనం ఇక్కడ చూసుకున్నటువంటి పాలీమెటాఫాస్ఫారిక్ యాసిడ్. ఓకే, ఇవన్నీ కూడా మనకి ఈ 15th గ్రూప్లో నైట్రోజన్ ఫ్యామిలీలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్. అన్ని నైట్రోజన్ ఆక్సైడ్స్ చూసాం, నైట్రోజన్ ఆక్సో యాసిడ్స్ని చూసాం, డైనైట్రోజన్ గురించి చూసాం, అమ్మోనియా గురించి చూసాం, అలాగే ఫాస్ఫరస్ తాలూకా అలోట్రోప్స్ చూసాం, ఆ తర్వాత ఫాస్ఫిన్ గురించి, ఫాస్ఫరస్ యాసిడ్స్ గురించి తెలుసుకున్నాం. సో ఇవన్నీ కూడా మనకి 15th గ్రూప్లో చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ప్రాపర్టీస్, అండ్ దే ఆర్ గోయింగ్ టు బి వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద బోర్డ్ ఎగ్జామ్ అండ్ ఆల్సో ఫర్ JEE CET ఏవైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారో అన్నిటికీ కూడా. అందుకని చాలా చాలా బాగా గుర్తుపెట్టుకుని చేసుకోవాల్సినటువంటి ప్రాపర్టీస్. ఓకేనా? సో ఇది మన 15th గ్రూప్ గురించి. ఓకే, సో అది 15th గ్రూప్ కోసం. సో 15th గ్రూప్లో నైట్రోజన్ ఫ్యామిలీ గురించి మొత్తాన్ని చూసాం మనం. ఇప్పుడు నెక్స్ట్ గ్రూప్ 16th గ్రూప్. 16th గ్రూప్ని ఏమని పిలుస్తాం మనం? ఆక్సిజన్ ఫ్యామిలీ. సో ఫస్ట్ ఎలిమెంట్ అనేది ఆక్సిజన్ కాబట్టి దీన్ని ఆక్సిజన్ ఫ్యామిలీ అని పిలుస్తాం. సో ఈ ఆక్సిజన్ ఫ్యామిలీలో మనకి ఆక్సిజన్, సల్ఫర్, సెలీనియం, టెలూరియం, పొలోనియం, లివర్మోరియం, ఇలా మనకి టోటల్గా ఎలిమెంట్స్ వచ్చి +6 ఎలిమెంట్స్ ఉన్నవి. సో దీనికి అటామిక్ నెంబర్స్ ఎలా అయితే నైట్రోజన్ ఫ్యామిలీకి రాసామో అలాగే ఆక్సిజన్ 8, సల్ఫర్ 16, 16 + 18 selenium 34. So 34 + 18 it's going to be 52. 52 + 32 it's going to be 84. 84 + 32 it's going to be 116. సో ఇవన్నీ కూడా మనకి అటామిక్ నెంబర్స్. ఈ అటామిక్ నెంబర్స్కి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎలా రాసాం? ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ మనం వీఆర్ గోయింగ్ టు బి టేకింగ్ ఫర్ ఆక్సిజన్ హీలియం 2s2 2p4, and for sulfur it's going to be having neon 3s2 3p4. For selenium it's going to be argon 3d10 4s2 4p4, and for tellurium it's krypton 4d10 5s2 5p4, and this is going to be having xenon 4f14 5d10 6s2 6p4. It's going to be radon 5f14 6d10 7s2 7p4. సో ఈ రకంగా మనం ఈ ఎలిమెంట్స్ అన్నిటికీ కూడా ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసుకోవచ్చు. సో జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అంటే ఏమవుతుంది? దీనికి ns2 np4. సో ఈ గ్రూప్ని 6A లేదంటే 16th గ్రూప్. ఎందుకని 6A కానీ 16th అని అంటాం? అకార్డింగ్ టు Mendeleev's periodic table, the Roman number wise they given 7A, 6A, 5A like that. So in that accordingly the 6 valence electrons are there. It's going to be called 6A. When we are going to be having 16th is going to be Arabic number in the recent long form periodic table they given. So like that రెండు నెంబర్లని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. దీన్ని 6A గ్రూప్ అని కూడా అనొచ్చు, లేదంటే 16th గ్రూప్ అని కూడా అనొచ్చు. ఎందుకని ఈ జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ns2 np4 6 వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ అనేవి ఈ ఆక్సిజన్ ఫ్యామిలీలో ఉంటాయి. ఓకేనా?
సో ఇది మనకి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్కి సంబంధించిన విషయాలు. వీటినే మనం ఏమని పిలవచ్చు? మనం టాల్కోజన్స్. ఈ ఆక్సిజన్ ఫ్యామిలీలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ అన్నిటిని కూడా మనం టాల్కోజన్ అని పిలుస్తాం. ఎందుకంటే అవన్నీ కూడా ఆక్సైడ్ సల్ఫైడ్స్ కింద ఫామ్ అయి ఉంటాయి కాబట్టి వీటిని చాల్కోజన్స్ అని చెప్పి పిలుస్తాము. ఈ నైట్రోజన్ ఫ్యామిలీని తీసుకుంటే కనుక నిక్టోజన్స్. ఏదైతే మనకి ఫాస్ఫిన్ కానీ ఇవన్నీ కూడా మనకి దే విల్ బీ కాజింగ్ సమ్ డిజీనెస్. సో అవి డిజీనెస్ కలుగజేస్తాయి కాబట్టి దాన్ని నిక్టోజన్స్ అంటాం. సో ఇక్కడ మాత్రం వీటిని చాల్కోజన్స్. ఎందుకంటే అన్నీ కూడా ఓర్ ఫార్మింగ్. ఆక్సైడ్స్ కానీ సల్ఫైడ్స్ కానీ మనకి అన్ని ఓర్స్ కూడా ఆక్సైడ్స్ లాగా సల్ఫైడ్స్ లాగా దొరుకుతాయి కాబట్టి వీటిని ఓర్ ఫార్మింగ్ ఏజెంట్స్, ఓర్ క్రియేటర్స్, దాన్నే టాల్కోజన్స్ అని అంటాం. ఓకే, సో ఇక్కడ మనం తీసుకున్నట్లయితే కనుక ఆక్సిజన్ ఫ్యామిలీలో అన్నీ కూడా ఆక్సిజన్ అనేదేమో డయాటామిక్ గ్యాస్, సల్ఫర్ అనేదేమో సాలిడ్ వీఆర్ గోయింగ్ టు బి. సో అలా ఫర్దర్గా సెలీనియం, టెలూరియం, పొలోనియం అన్నీ కూడా మనకి ఈ ఎలిమెంట్స్ అన్నిటిని తీసుకున్నట్లయితే కనుక అవన్నీ కూడా ఫస్ట్ గ్యాస్, తర్వాత సాలిడ్, ఆ తర్వాత కాకుండా సొలిడ్గా అవుతుంది. ఇక్కడ పొలోనియం, లెవర్మోరియం ఈ రెండింటిని తీసుకున్నట్లయితే కనుక ఇవి రెండు కూడా రేడియో యాక్టివ్. సో రేడియో యాక్టివ్ కాబట్టి ఏం చెప్పాను, వీటి యొక్క కెమిస్ట్రీ అనేది చాలా కష్టం. ఏదైతే రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ అంటున్నామో ఆ రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ తాలూకా కెమిస్ట్రీ అనేది కష్టం. దాని గురించి మనం పూర్తిగా చదవలేము. సో దీంట్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే హాఫ్ లైఫ్. అంతే. హాఫ్ లైఫ్ అంటే ఏం చెప్పాను, ఎంత టైంలో అది సగం అవుతుంది, అంటే ఇనీషియల్గా మనం తీసుకున్నటువంటి కాన్సన్ట్రేషన్ సగం అవ్వడానికి ఎంత టైం పడుతుంది, అదే దాన్ని హాఫ్ లైఫ్ అంటాం. సో మీకు పొలోనియం తీసుకున్నట్లయితే కనుక దీని యొక్క హాఫ్ లైఫ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి హ్యావింగ్ 13.8 days. 13.8 days is going to be the polonium half life. ఇంకా లెవర్మోరియం తీసుకున్నట్లయితే కనుక అది చాలా తక్కువ, అంటే సెకండ్స్లో ఉంటుంది. సో దాని హాఫ్ లైఫ్ అనేది చాలా 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 తక్కువ ఉంటుంది. సో అందుకోసం ఈ పొలోనియం గురించి కానీ లెవర్మోరియం గురించి కానీ మనకి పూర్తిగా ఇన్ఫర్మేషన్ లేదు. సో మనం ఎంతసేపు మాట్లాడుకున్నా సరే ఏం మాట్లాడుకుంటాం, ఆక్సిజన్, సల్ఫర్, సెలీనియం, టెలూరియం, ఇంతవరకునే మనం మాట్లాడుకుంటాం. ఎందుకంటే ఇవన్నీ కూడా రేడియో యాక్టివ్ కాబట్టి వీటి యొక్క కెమిస్ట్రీ మనం పూర్తిగా చదవలేం. సో అక్కరెన్స్ తీసుకుంటే కనుక మనం ఆల్రెడీ నైట్రోజన్ ఫ్యామిలీ చెప్పుకున్నట్టే మాట్లాడుకున్నాం. మాలిక్యులర్ ఆక్సిజన్ ఈజ్ గోయింగ్ టు బి అవైలబుల్ ఇన్ ఎయిర్, ఇజంట్ ఇట్? Some 78% nitrogen, some 20 to 21% is going to be oxygen. So that is what we have wrote here. Most abundant element in earth crust. The oxygen forms about 46.6%. So మనకి ఎర్త్లో తీసుకున్నట్లయితే కనుక 46.6% ఆక్సిజన్ అనేది ఆక్సైడ్స్ లానో లేదంటే ఏదైతే మనకి ఓర్స్ ఉన్నాయో లేదంటే గ్యాసెస్ ఈ అన్నిటిలో కూడా ఆక్సిజన్ కంపల్సరీ ఉంటుంది కాబట్టి 46.6% అనేది మాస్లో ఉంటుంది. అదే సల్ఫర్ తీసుకుంటే కనుక చాలా తక్కువ, 0.03 to 0.1%. అలాగే ఎయిర్లో తీసుకుంటే కనుక మాలిక్యులర్ ఆక్సిజన్ ఈజ్ గోయింగ్ టు బి హ్యావింగ్ 21%. 21% అనేది మనకి నేచర్లో మనకి దొరుకుతుంది. సో అదే రకంగా మామూలుగా ఆక్సిజన్ అనేది మనకి ఉన్నటువంటి అన్ని మెటీరియల్స్లో కూడా, ఎగ్స్లో కానీ ప్రోటీన్స్లో కానీ ఈ అన్నిటిలో కూడా, ఎగ్స్, ప్రోటీన్స్, గార్లిక్, ఆనియన్, మస్టర్డ్, సో ఈ అన్నిటిలో కూడా మనకి ఈ సల్ఫర్ అనేది దొరుకుతుంది. అలాగే ఆక్సిజన్ కూడా మనకి అన్ని చోట్ల కూడా దొరుకుతుంది. సో ఆక్సిజన్ అండ్ సల్ఫర్ ఆర్ ఫౌండ్ ఇన్ గోయింగ్ టు బి ఎర్త్ క్రస్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఓర్స్ వీఆర్ గోయింగ్ టు బి హ్యావింగ్. ఇది అక్కరెన్స్ సంబంధించి మనకి ఏవేమి ఓర్స్ ఉన్నాయి మనకి. హెమటైట్ అంటే ఐరన్ ఆక్సైడ్, పైరోలుజైట్ అంటే మ్యాంగనీస్ డయాక్సైడ్, సల్ఫైడ్స్ తీసుకుంటే కనుక జింక్ బ్లెండ్, కాపర్ పైరైట్స్, ఇవన్నీ కూడా బెరైట్, BaSO4. అదే సెలీనియం కానీ టెలూరియం కానీ తీసుకున్నట్లయితే కనుక సో దీంట్లో మనకి మొత్తం అంతా కూడా ఏమంటాం వాటిని, ఓర్స్లోనే మనకి ఇంప్యూరిటీస్లా కూడా ఉంటాయి అన్నమాట వాటి. సో ఈ రకంగా మనకి మ్యాక్సిమం ఆక్సైడ్స్ అండ్ సల్ఫైడ్స్ ఆర్ అవైలబుల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఓర్స్ లాగా మనకి దొరుకుతూ ఉంటాయి. ఇది ఆల్రెడీ పొలోనియం గురించి చెప్పుకున్నాం మనం. హాఫ్ లైఫ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి 13.8 days వీఆర్ గోయింగ్ టు బి హ్యావింగ్.
నెక్స్ట్ కమింగ్ టు ద ట్రెండ్స్ ఇన్ ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్. సో ఈ గ్రూప్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ యొక్క ప్రాపర్టీస్ని తీసుకున్నట్లయితే కనుక ఎటామిక్ అండ్ అయానిక్ రేడియై. సో ఎటామిక్ కానీ అయానిక్ రేడియై కానీ ఏమవుతుందని చెప్పుకున్నాం మనం, టాప్ టు బాటమ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఇంక్రీజింగ్. ఆక్సిజన్ ఈజ్ గోయింగ్ టు బి హ్యావింగ్ లెసర్ దాన్, సల్ఫర్ లెసర్ దాన్, సెలీనియం లెసర్ దాన్, టెలూరియం లెసర్ దాన్, పొలోనియం, అండ్ వీఆర్ గోయింగ్ టు బి టేకింగ్ లెవర్మోరియం. ఈ రకంగా అన్ని ఎలిమెంట్స్, యాక్చువల్ లాస్ట్ 2 ఎలిమెంట్స్ అవసరం లేదు, కానీ సైజ్ అనేది ఎలాగా పెరుగుతుంది కాబట్టి నేను చెప్పుకున్నాను. సో అయానిక్ రేడియై అంటే ఏమవుతుంది, ఇక్కడ జనరల్గా మనకి -2 ఆక్సైడ్స్ కూడా ఫామ్ అవుతాయి. సో ఈ ఆక్సైడ్స్ ఎప్పుడు కూడా నెగిటివ్లీ చార్జ్డ్, యానియాన్స్ ఎప్పుడు కూడా లార్జర్ దాన్ క్యాటయాన్స్. సో అందుకని ఆక్సిజన్ సల్ఫర్ కూడా మనకి -2. సో -2 అయానిక్ రేడియై అన్నిటికీ తీసుకున్నప్పటికీ కూడా ఏమవుతుంది, అయానిక్ రేడియై కూడా పెరుగుతూనే ఉంటుంది. ఇన్ దేర్ -2 ఆక్సిడేషన్ స్టేట్ ఆర్ -2 చార్జ్డ్ అయాన్స్ ఆర్ టేకింగ్, అందులో కూడా ఏమవుతుంది, టాప్ టు బాటమ్ పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే అయానిక్ రేడియై అయినా ఎటామిక్ రేడియై అయినా మనకి పెరుగుతూనే ఉంటుంది. సో ఆ రకంగా అటామిక్ రేడియై, అయానిక్ రేడియై గురించి మాట్లాడుకున్నప్పుడు అయనైజేషన్ ఎంథాల్పీ. ఈ అయనైజేషన్ ఎంథాల్పీ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే, 15th గ్రూప్లో మనం మాట్లాడుకున్నాం అయనైజేషన్ ఎంథాల్పీ అనేది పైనుంచి కిందకి తగ్గుతూ ఉంటుంది, ఎందుకంటే సైజ్ అనేది పెరుగుతుంది కాబట్టి తగ్గుతుంది. అది వరకు బాగానే ఉంది. ఇక్కడ కూడా అయనైజేషన్ ఎంథాల్పీ ఇన్ గ్రూప్ ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు బి టేకింగ్ ఆక్సిజన్ ఇస్ గ్రేటర్ దాన్, సల్ఫర్ గ్రేటర్ దాన్, సెలీనియం గ్రేటర్ దాన్, టెలూరియం. సో ఇది కూడా ఓకే. కానీ దీంట్లో మనం స్పెసిఫిక్గా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే, 15th గ్రూప్ అంటే లెఫ్ట్ టు రైట్ ఇన్ ఏ పీరియడ్ సైజ్ అనేది తగ్గుతూ ఉంటుంది కాబట్టి అయనైజేషన్ ఎంథాల్పీ పెరుగుతుంది అని చెప్తాం. సో మనకి ఇప్పుడు ఇక్కడ పక్కన ఉన్నటువంటి గ్రూప్స్ 15th గ్రూప్, 16th గ్రూప్ తీసుకున్నట్లయితే 15th గ్రూప్కి ఎలా ఉండాలి, మనకి పీరియడ్లో కాబట్టి 15th గ్రూప్తో పోలిస్తే 16th గ్రూప్కి యాక్చువల్గా అయనైజేషన్ ఎంథాల్పీ తక్కువగా ఉండాలి, అంతే కదా. లెఫ్ట్ టు రైట్ అయనైజేషన్ ఎంథాల్పీ ఇంక్రీజెస్, ఎందుకంటే సైజు తగ్గుతుంది కాబట్టి, అటామిక్ సైజ్ తగ్గుతుంది కాబట్టి మనకి ఈ లెఫ్ట్ టు రైట్ వెళ్తున్న కొద్దీ కూడా సైజ్ తగ్గుతుంది కాబట్టి 15th గ్రూప్ ఈజ్ లెఫ్ట్ అండ్ 16th గ్రూప్ ఈజ్ రైట్. అందుకని 16th గ్రూప్ యొక్క అయనైజేషన్ ఎంథాల్పీ అనేది 15th గ్రూప్ యొక్క అయనైజేషన్ ఎంథాల్పీతో పోలిస్తే ఎక్కువగా ఉండాలి. కానీ 15th గ్రూప్ ఈజ్ గోయింగ్ టు హ్యావ్ మోర్ అయనైజేషన్ ఎంథాల్పీ దాన్ 16th గ్రూప్. ఎందుకని అంటే NS2NP3, here NS2NP4. ఇక్కడేమో outer most cell is going to be having half filled electronic configuration. ఇక్కడ మనం తీసుకున్నట్లయితే half filled electronic configuration ఉంటుంది. ఇక్కడ తీసుకున్నట్లయితే కనుక NS2NP4. సో NS2NP3 హాఫ్ ఫిల్డ్, ఇదేమో NS2NP4 పార్షియల్లీ ఫిల్డ్. సో హాఫ్ ఫిల్డ్ ఆర్ కంప్లీట్లీ ఫిల్డ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనేది ఎక్కువ స్టేబుల్ పార్షియల్లీ ఫిల్డ్ కంటే కూడా. అందుకని నీకు 15th గ్రూప్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్కి ఎలక్ట్రాన్ అనేది తీయడం కొంచెం కష్టం కంపేర్ టు 16th గ్రూప్లో నుండి NS2NP4. ఇప్పుడు NS2NP4 నుంచి ఒక ఎలక్ట్రాన్ తీస్తే ఏమవుతుంది, నాకు ఇక్కడ హాఫ్ ఫిల్డ్ వస్తుంది, అంటే ఆక్సిజన్ అనేది స్టేబిలైజ్ అయిపోతుంది, అందుకని ఇది ఈజీగా ఇచ్చేస్తుంది. వెరాజ్ ఇక్కడ స్టెబిలిటీని లూజ్ అవుతుంది, అందుకని ఇక్కడ కష్టంగా ఇస్తుంది. సో అందుకని ఎప్పుడైనా సరే మనం అయనైజేషన్ ఎంథాల్పీ 15th గ్రూప్ని 16th గ్రూప్ని కంపేర్ చేసేటైతే, సో మనకి 15th గ్రూప్లో ఉన్నటువంటి ఈ మాలిక్యూల్స్ అన్నీ కూడా ఎక్కువ అయనైజేషన్ ఎంథాల్పీని కలిగి ఉంటాయి. సో అది మనం బాగా నోటిఫై చేయాల్సినటువంటి విషయం ఇక్కడ. అదే ఇప్పుడు సెకండ్ అయనైజేషన్ ఎంథాల్పీ తీసుకుంటే కనుక ఆక్సిజన్కి ఎక్కువ ఉంటుంది, అంటే ఆక్సిజన్ని నేను దీన్ని కంపేర్ చేస్తే నైట్రోజన్ని కంపేర్ చేస్తే నైట్రోజన్ కంటే కూడా ఆక్సిజన్కి ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే ఆక్సిజన్ ఇప్పుడు హాఫ్ ఫిల్డ్ అయింది, నైట్రోజన్ ఆల్రెడీ పార్షియల్లీ ఫిల్డ్ అయిపోయింది. అందుకని ఆక్సిజన్ యొక్క సెకండ్ అయనైజేషన్ ఎంథాల్పీ ఎక్కువగా ఉంటుంది నైట్రోజన్ కంటే కూడా. సో ఇది మనకి గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం అయనైజేషన్ ఎంథాల్పీకి సంబంధించింది. నెక్స్ట్ ఎలక్ట్రోనెగటివిటీ. సో ఎలక్ట్రోనెగటివిటీ అంటే మనం ఆల్రెడీ టాప్ టు బాటమ్ ఎప్పుడు మాట్లాడుకునేదే.
ఆక్సిజన్ గ్రేటర్ దాన్, సల్ఫర్ గ్రేటర్ దాన్, సెలీనియం గ్రేటర్ దాన్, టెలూరియం. సో ఎలక్ట్రోనెగటివిటీ అనేది ఎప్పుడూ కూడా అలా పెరుగుతూ ఉంటుంది. సో దీంట్లో గనక మనకి ఏమీ డౌట్ ఏమీ లేదు. సో ఈ ఎలక్ట్రాన్ నెగటివిటీ అనేది ఆల్రెడీ నేను డెఫినేషన్ చెప్పున్నాను. సో ఎలక్ట్రోనెగటివిటీ ఈజ్ నథింగ్ బట్ ద టెండెన్సీ ఆఫ్ అన్ ఎలిమెంట్ టు అట్రాక్ట్ ద బాండెడ్ ఎలక్ట్రాన్ పేర్. సో అది ఎప్పుడు కూడా దీనికి ఉంటుంది. పౌలింగ్ స్కేల్లో తీసుకున్నట్లయితే కనుక మనకి మొత్తం అంటే ఫ్లోరిన్ తీసుకుంటే 4.0. సో దీంతో పోలిస్తే ఆక్సిజన్ ఈజ్ గోయింగ్ టు బి హ్యావింగ్ 3.5. నైట్రోజన్ తీసుకుంటే కనుక 3.0. అదే మనం కార్బన్ తీసుకుంటే కనుక 2.5. సో ఈ రకంగా మనకి పౌలింగ్ స్కేల్ ప్రకారం హయ్యెస్ట్ ఎలక్ట్రోనెగటివిటీ ఫ్లోరిన్కి ఇస్తాం, తర్వాత హయ్యెస్ట్ ఎలక్ట్రోనెగటివిటీ ఆక్సిజన్కి ఇస్తాం. సో తర్వాత క్లోరిన్ ఉంటుంది కానీ స్మాల్ సైజ్ ఆఫ్ నైట్రోజన్ కాబట్టి దీనికి 3.0. అంటే ఒక పీరియడ్లో తీసుకుంటే కనుక ఈ రకంగా మనం పౌలింగ్ స్కేల్ ప్రకారం ఎలక్ట్రోనెగటివిటీలు ఇవ్వచ్చు. ఇది ఎప్పుడు కూడా ఏమవుతుంది, టెండెన్సీ అంటే ఏదైనా ఒక బాండ్ ఫామ్ చేసుకున్నప్పుడు ఆ బాండ్ ఫామ్ చేసుకున్న తర్వాత అందులో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ పేర్ని ఎలా అట్రాక్ట్ చేస్తుంది, అదే టెండెన్సీని ఎలక్ట్రోనెగటివిటీ అంటాం. తర్వాత ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ. సో ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ అంటే ఏంటి, O ప్లస్ ఎలక్ట్రాన్ గివ్స్ రైజ్ టు O మైనస్. ఇలా జరిగినప్పుడు ఎంత అయితే ఎనర్జీ రిలీజ్ అవుతుందో దాన్ని ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ అంటాం. అంటే ఏదైనా ఒక ఎలిమెంట్కి ఒక ఎలక్ట్రాన్ యాడ్ చేసినప్పుడు ద న్యూట్రల్ ఐసోలేటెడ్ గ్యాసియస్ యాటమ్ని తీసుకుని దానికి ఒక ఎలక్ట్రాన్ యాడ్ చేసినప్పుడు ఎంత ఎనర్జీ అయితే లిబరేట్ అవుతుందో, ఇట్ ఈస్ ఎగ్జోథెర్మిక్ ప్రాసెస్ అవుతుందో, దాన్ని ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ అని పిలుస్తాం. సో ఆ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీస్ అనేవి ఎప్పుడు కూడా మనకి స్మాల్ టు బిగ్గర్, అంటే ఎప్పుడైతే చిన్నగా ఉంటుందో అది యాక్చువల్గా ఎలక్ట్రాన్ ఈజీగా గెయిన్ చేస్తుంది, పెద్దగా ఉన్నప్పుడు ఎలక్ట్రాన్ ఈజీగా గెయిన్ చేయలేదు. అందుకని టాప్ టు బాటమ్ తీసుకున్నప్పుడు చిన్నగా ఉన్నది ఎక్కువ ఎనర్జీని లిబరేట్ చేయాలి, అలాగే పెద్దగా అవుతున్న కొద్దీ తక్కువ ఎనర్జీని లిబరేట్ చేయాలి. సో ఇది జనరల్గా మనం చూసేటటువంటి ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ ట్రెండ్. కానీ ఇక్కడ ఆక్సిజన్, సల్ఫర్, సెలీనియం, టెలూరియం తీసుకుంటే కనుక సల్ఫర్ గ్రేటర్ దాన్, సెలీనియం గ్రేటర్ దాన్, టెలూరియం గ్రేటర్ దాన్ ఆక్సిజన్. చాలా 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 ఇంపార్టెంట్ ఆర్డర్. ఇక్కడ అన్నిటికంటే కూడా దేనికి ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ తక్కువగా ఉంది, ఆక్సిజన్కి ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ తక్కువగా ఉంది. ఎందుకని ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ ఆక్సిజన్ తక్కువగా ఉంది, ఎందుకని అంటే ఆక్సిజన్ యొక్క ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీని మనం తీసుకున్నప్పుడు, సో ఆక్సిజన్ అనేది ఏంటి, చాలా చిన్న సైజు. ఇది ఆక్సిజన్ ఆటమ్ అనుకుందాం, ఇది సల్ఫర్ ఆటమ్ అనుకుందాం. ఇప్పుడు ఆక్సిజన్కి ఆల్రెడీ మనకి ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సల్ఫర్కి 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఒక ఎక్స్ట్రా ఎలక్ట్రాన్ని దీనికి యాడ్ చేశాను, ఒక ఎక్స్ట్రా ఎలక్ట్రాన్ దీనికి యాడ్ చేశాను, అంతే కదా ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ అంటే చెప్పుకుంది. సో ఇప్పుడు ఈ ఎలక్ట్రాన్కి రిపల్షన్స్, దాన్ని ఏమంటాం మనం, ఇంటర్ ఎలక్ట్రానిక్ రిపల్షన్స్. అంటే ఆల్రెడీ ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్, యాక్చువల్గా ఏం జరుగుతుంది, ఈ ఎలక్ట్రాన్ రావడం వల్ల దానికి స్టెబిలిటీ పెరుగుతుంది, ఎనర్జీ లిబరేట్ అయిపోతుంది. సో అందుకని ఏమవ్వాలి, స్టెబిలైజ్ అవ్వాలి. కానీ ఏదైతే కొత్తగా వచ్చిన ఎలక్ట్రాన్ ఉన్నదో ఆ ఎలక్ట్రాన్ అనేది ఆల్రెడీ ఉన్నటువంటి ఎలక్ట్రాన్తో ఫైట్ చేస్తుంది. ఎందుకంటే అవి నెగిటివ్లీ ఛార్జ్డ్, ఇది నెగిటివ్లీ ఛార్జ్డ్. అందుకని ఈ ఎలక్ట్రాన్ ఏదైతే ఆక్సిజన్కి యాడ్ చేసామో ఆల్రెడీ ఉన్న ఎలక్ట్రాన్స్ ఫైట్ అవుతుంది, అంతే కదా. ఇప్పుడు ఒక బెంచ్లో 3 కూర్చున్నారు, దానికి ఇంకొక పర్సన్ యాడ్ చేశాను నేను, అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఆ పర్సన్ కూర్చోవచ్చు కానీ కొంత ఫైటింగ్ అనేది జరుగుతుంది. సో అదే రకంగా ఇక్కడ కూడా ఆక్సిజన్ అనేది ఆల్రెడీ ఉన్నటువంటి 6 ఎలక్ట్రాన్లు, కొత్తగా వచ్చిన ఎలక్ట్రాను, ఇవి ఏంటంటే ఫైట్ ఈచ్ అదర్. దాన్ని మనం ఇంటర్ ఎలక్ట్రానిక్ రిపల్షన్స్ అన్నాం.
సో ఇక్కడ ఏమవుతుంది, ఇంటర్ ఎలక్ట్రానిక్ రిపల్షన్స్ అనేవి బాగా ఎక్కువగా ఉంటాయి. అందుకని ఈ ఇంటర్ ఎలక్ట్రానిక్ రిపల్షన్ని ఓవర్కమ్ చేయడం కోసం ఈ పర్టికులర్ ఆక్సిజన్లో ఏదైతే ఎనర్జీ లిబరేట్ అవుతుందో అది కొంత వేస్ట్ అయిపోతుంది. అదే సల్ఫర్లో తీసుకుంటే కనుక అంత పెద్ద సైజ్ కాబట్టి ఎక్కడ అకామిడేట్ చేసుకోవచ్చు. అంటే ఒక పెద్ద బెంచీలో నలుగురిని కూర్చోమనడానికి, ఒక చిన్న బెంచీలో నలుగురిని కూర్చోమనడానికి తేడా ఉంటుంది కదా. సో సల్ఫర్లో ఆ ప్రాబ్లం రావట్లేదు. సో ఇక్కడ ఇంటర్ ఎలక్ట్రానిక్ రిపల్షన్ అనేది తక్కువగా ఉంటున్నాయి. అందుకని ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ ఆర్డర్ గనక మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఆక్సిజన్కి తక్కువ, అంటే సల్ఫర్, సెలీనియం, టెలూరియం వాటి కంటే కూడా తక్కువ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ లిబరేట్ అవుతుంది. దానికి రీజన్ ఏంటంటే ఇంటర్ ఎలక్ట్రానిక్ రిపల్షన్స్ విత్ ఇన్ ద ఆక్సిజన్ అండ్ ద యాడెడ్ ఎలక్ట్రాన్ విత్ ఇన్ ద సల్ఫర్ అండ్ యాడెడ్ ఎలక్ట్రాన్ ఐ టేకెన్ హియర్. ఈ రెండింటిని కూడా నేను ఇక్కడ అబ్జర్వ్ చేశాను. అదే రకంగా మిగిలినవి కూడా చూసినట్లయితే వాటికి కూడా చాలా పెద్దగా ఉంటాయి కాబట్టి వచ్చినటువంటి ఎలక్ట్రాన్ అనేది పెద్దగా ఫైటింగ్ చేయదు. సో తక్కువ ఫైటింగ్ చేస్తుంది. ఆ తక్కువ ఫైటింగ్ చేయడం వల్ల మనకి కొంచెం ఎనర్జీ అనేది ఎక్కువ లిబరేట్ అవుతుంది. అది మనకి ఈ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీలో గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. సో సెకండ్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ ఎప్పుడు కూడా ఎండోథెర్మిక్. ఫస్ట్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ మాత్రమే అది ఎగ్జోథెర్మిక్. సెకండ్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ ఏ యాటమ్కి తీసుకున్నా సరే అది కంపల్సరీ కూడా అది ఎండోథెర్మిక్కే. ఎందుకంటే ఆల్రెడీ ఇంటర్ ఎలక్ట్రానిక్ రిపల్షన్స్ ఉంది, ఇంకో ఎలక్ట్రాన్ యాడ్ చేస్తాం మనం, అంటే అది ఇంకా ఎక్కువ ఫైట్. అంటే నలుగురు కూర్చుంటేనే ఫైటింగ్ జరుగుతుంది బెంచ్ మీద, 5వ వాడిని యాడ్ చేస్తే ఇంకా ప్రాబ్లం అవుతుంది. సో అందుకని మనకి ఎప్పుడు కూడా సెకండ్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ అనేది పాజిటివే. ఓన్లీ ఫస్ట్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ మాత్రమే నెగిటివ్. అంటే ఫస్ట్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ మాత్రమే ఎగ్జోథెర్మిక్, ఎనర్జీని ఇస్తుంది. సెకండ్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ ఎప్పుడైతే ఎలక్ట్రాన్ యాడ్ చేస్తామో అది ఎనర్జీని ఇవ్వదు, ఎనర్జీ రిక్వైర్ అవుతుంది. యాడ్ చేయడానికి మనం ఎక్కువ ఎనర్జీని ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇట్ ఈస్ పాజిటివ్ ఎండోథెర్మిక్. ఓకే, నెక్స్ట్ వన్ మెటాలిక్ క్యారెక్టర్. సో ఇక్కడ మనకి ఆల్రెడీ తెలిసిందే ఆక్సిజన్ అండ్ సల్ఫర్ ఈ రెండు కూడా నాన్ మెటల్స్. సెలీనియం, టెలూరియం కూడా మెటలాయిడ్స్. పొలోనియం అనేది మెటల్. సో అదే మనం ఇక్కడ రాసుకున్నాం. సో మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్స్. ఇప్పుడు ఆల్రెడీ మనం ఏదైతే చెప్పుకున్నామో ఆక్సిజన్ అనేది గ్యాస్, సో అందుకని ఆటోమేటిక్గా దాని మెల్టింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్ చాలా తక్కువగా ఉంటుంది. సల్ఫర్ అనేది నాన్ మెటల్ సాలిడ్, అందుకని కొంచెం ఎక్కువ ఉంటుంది. సో ఆక్సిజన్ నుంచి టెలూరియం, పొలోనియం వరకు తీసుకున్నట్లయితే కనుక మెల్టింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్ అనేవి పెరుగుతూ ఉంటాయి. మెల్టింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్స్ అన్నీ కూడా పెరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ డెన్సిటీ. సో డెన్సిటీ కూడా ఇదన్నీ కూడా ఆక్సిజన్ నుంచి పొలోనియం వరకు కూడా ఇంక్రీజ్ అవుతూనే ఉంటాయి బికాజ్ ఆఫ్ వాన్ డెర్ వాల్ ఫోర్సెస్ కానీ ఏదైనా చెప్పొచ్చు. ఫిజికల్ స్టేట్ అండ్ మాలిక్యులర్ స్టేట్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి టేకెన్. ఇప్పుడు ఇక్కడ తీసుకుంటే కనుక మనకి ఆక్సిజన్ అనేది డయాటామిక్ గ్యాస్. ఎందుకని అంటే ఓ డబల్ బాండ్ ఓ. సో మల్టిపుల్ బాండ్ ఎక్కడైతే ఉంటుందో అది కంపల్సరీ కూడా మనకి డైఅటామిక్ స్టేట్లో ఉంటుందని చెప్పుకున్నాం. నైట్రోజన్లో ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం మనం. సో రిమైనింగ్ అన్ని ఎలిమెంట్స్ కూడా అవి సాలిడ్స్లా ఉండి ఆక్టా అటామిక్. దే ఆర్ ఆల్ గోయింగ్ టు బి ఆక్టా అటామిక్. ఎందుకంటే అవన్నీ కూడా 8 యాటమ్స్ కలిసి. సో సల్ఫర్లో మనం తీసుకున్నట్టయితే అలోట్రోప్స్ 8 ఉంటాయి, 6 ఉంటాయి. సో చాలా అలోట్రోప్స్ ఉంటాయి సల్ఫర్లో. సో ఆ రకంగా మనకి మాలిక్యులర్ స్ట్రక్చర్ అనేది వేరువేరుగా ఉంటుంది. ఇక్కడ మనం కనుక తీసుకున్నట్లయితే కనుక సల్ఫర్ గురించి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసాం మనం. సల్ఫర్లో ఇప్పుడు 1 2 3 4 5 6 7 8. సో ఇదేంటది ఆక్టా అటామిక్ అని చెప్పాం కదా. సో సల్ఫర్ అనేది తీసుకుంటే కనుక ఆక్టా అటామిక్ స్ట్రక్చర్లో ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఎందుకని ఇవి మాత్రమే చేస్తాయంటే ఆక్సిజన్ అనేది స్మాల్ సైజు. సో అందుకని అది పీ బాండ్స్ని ఫామ్ చేసుకుని దాన్ని డైఅటామిక్ స్టేట్లో ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి. వెరాజ్ సల్ఫర్ కానీ, సెలీనియం కానీ, టెలూరియం కానీ ఇవన్నీ కూడా ఏంటంటే అవి స్మాల్ సైజ్ కాదు కాబట్టి మల్టిపుల్ బాండ్ ఫామ్ చేయవు, కానీ సింగిల్ బాండ్ మాత్రమే ఫామ్ చేసుకుని ఆ సింగిల్ బాండ్ ఫామ్ చేయడం ద్వారా ఇలాగా పక్కర్డ్ రింగ్ స్ట్రక్చర్, దీన్ని మనం ఏమంటాం పక్కర్డ్ రింగ్ స్ట్రక్చర్. S8 కానీ SE8 కానీ ఇవన్నీ కూడా పక్కర్డ్ స్ట్రక్చర్లో
ఈ రకంగా ఎగ్జిస్ట్ అయి ఉంటాయి. ఇది సల్ఫర్ 5 కింద పడింది. ఇది అలోట్రోపీ. సో అలోట్రోపీ అంటే ఆల్రెడీ చెప్పుకున్నాం కదా మనం. సో ఒకే ఒక ఎలిమెంట్ వేరు వేరు రూపాల్లో కనుక మనకు ఉన్నట్లయితే దాన్ని ఎలోట్రోపీ అని అంటాం. సో ఎలోట్రోపీ అంటే ఏంటి? ఒకే ఎలిమెంట్ వేరు వేరు రూపాల్లో ఉన్నట్లయితే కనుక దాన్ని ఎలోట్రోపీ అంటాం. ఇక్కడ ఆక్సిజన్ ఎలోట్రోప్స్ తీసుకుంటే కనుక ఆక్సిజన్ అండ్ ఓజోన్, మనకి ఆక్సిజన్ ఓజోన్ అనే 2 రకాల ఎలోట్రోప్స్ ఉంటాయి. అదే ఆక్సిజన్ ఆటమ్ తీసుకుంటే కనుక మనకి ఐసోటోప్స్ O16, O17 అండ్ O18. సో O18 అనేది రేడియో యాక్టివ్ ఐసోటోపు. ఇవన్నీ కూడా హెవీ ఐసోటోప్స్ కింద తీసుకుంటాం. అదే సల్ఫర్ తీసుకుంటే కనుక ఆల్ఫా సల్ఫర్, బీటా సల్ఫర్. ఆల్ఫా సల్ఫర్నేమో ఎల్లోరాంబిక్ సల్ఫర్ అంటాం, బీటా సల్ఫర్నేమో మోనోక్లినిక్ సల్ఫర్ అంటాం. సో ఈ రెండిట్లో కూడా మనకి ఆల్ఫా సల్ఫర్ ఈజ్ మోర్ స్టేబుల్ దాన్ బీటా సల్ఫర్. సో ఎక్కడైతే ఇది ట్రాన్సిషన్ టెంపరేచర్ అంటాం, 369 కెల్విన్ గనక హీట్ చేసినట్లయితే ఆల్ఫా సల్ఫర్ గెట్ కన్వర్టెడ్ టు బీటా సల్ఫర్. అందుకనే రాంబిక్ సల్ఫర్, ఎల్లో రాంబిక్ సల్ఫర్ ఈజ్ మోర్ స్టేబుల్ అట్ రూమ్ టెంపరేచర్. రూమ్ టెంపరేచర్ నుంచి కాకుండా 369 కెల్విన్ కంటే హీట్ చేసినట్లయితే కనుక అది బీటా సల్ఫర్ కింద మారుతుంది. ఇంకా కొన్ని సల్ఫర్ ఏంటంటే హోమోసైక్లిక్ సల్ఫర్, ప్లాస్టిక్ సల్ఫర్ ఇవన్నీ ఉన్నాయి, కానీ వాటి యొక్క కెమిస్ట్రీ అంతగా మనకి అవైలబుల్ లేదు. సో మనకి బీటా సల్ఫర్ గురించి, ఆల్ఫా సల్ఫర్ గురించే ఎక్కువ డీటెయిల్స్ అనేవి మనకు ఉన్నాయి. సో ఈ రెండింటిని తీసుకున్నట్లయితే కనుక ఆల్ఫా సల్ఫర్, బీటా సల్ఫర్. సో ఇట్స్ మెల్టింగ్ పాయింట్ 385.8 కెల్విన్, దీని మెల్టింగ్ పాయింట్ వచ్చి 393 కెల్విన్. స్పెసిఫిక్ గ్రావిటీ అంటే ఆల్మోస్ట్ డెన్సిటీ, ఇదేమో 2.06 గ్రామ్ పర్ సీసీ అండ్ ఇట్ ఈస్ 1.98 గ్రామ్ పర్ సీసీ. ఫార్మ్డ్ బై ఎవాపరేటింగ్ సొల్యూషన్ ఆఫ్ రోల్ సల్ఫర్ ఇన్ CS2. అంటే నార్మల్గా ఉన్నటువంటి సల్ఫర్ని తీసుకెళ్ళి CS2లో కనుక మనం ఎవాపరేట్ చేసినట్లయితే కనుక వచ్చేదే మనకి ఆల్ఫా సల్ఫర్. ఇది రాంబిక్ సల్ఫర్ని ఇన్ ఏ డిష్ కూలింగ్, ఇందా చెప్పుకున్నాం కదా మనం ఆల్రెడీ 369 కెల్విన్ ఇంక్రీజ్ దగ్గర మనకి ట్రాన్సిషన్ టెంపరేచర్ ఆల్ఫా సల్ఫర్ ఈజ్ గోయింగ్ టు బి గెట్ కమ్ టు బీటా సల్ఫర్. సో దానేమో మోనోక్లినిక్ సల్ఫర్, దీనేమో రాంబిక్ సల్ఫర్. ఇవి డీటెయిల్గా నేను మళ్ళీ సల్ఫర్ చెప్పుకున్నప్పుడు అక్కడ డిస్కస్ చేసుకుందాం, ఆల్ఫా సల్ఫర్ గురించి, బీటా సల్ఫర్ గురించి. ఇక్కడ స్ట్రక్చర్ ఆఫ్ S8 తీసుకున్నట్లయితే కనుక 107 డిగ్రీ అనేది బాండ్ యాంగిల్. S8 ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యావ్ 107 డిగ్రీ బాండ్ యాంగిల్ and it is going to be having total 8 SS bonds. 1, 2, 3, 4, 5, 6, 7, 8. సో ఇక్కడ మొత్తం మనకి 8 SS బాండ్స్ ఉంటాయి. అలాగే మనకి బాండ్ లెంత్లు తీసుకుంటే కనుక ఈ SS బాండ్ లెంత్ విల్ బీ హ్యావింగ్ అరౌండ్ 207 పికోమీటర్. సో ద డిస్టెన్స్లు కూడా మనం తీసుకున్నట్లయితే కనుక అలా ఉంటుంది. సో ప్రతి చోట కూడా మనకి 2 లోన్ పేర్లు ఉంటాయి. సో టోటల్గా మనకి ఎన్ని బాండ్ పేర్లు, ఎన్ని లోన్ పేర్లు ఉన్నాయి అంటే మనం ఏం చెప్పొచ్చు ఇక్కడ? ఇట్స్ గోయింగ్ టు బి 8 బాండ్ పేర్స్ అండ్ 16 లోన్ పేర్స్. సో ప్రతి సల్ఫర్ మీద కూడా 2 లోన్ పేర్లు ఉంటాయి కాబట్టి సో టోటల్గా 16 లోన్ పేర్స్ ఉంటాయి అండ్ 8 బాండ్ పేర్స్ ఉంటాయి. సో దీంట్లో సల్ఫర్ ఆక్సిడేషన్ స్టేట్ ఎంత అంటే ఏం చెప్తాం? సో ఏదైనా సరే ఒక ఎలిమెంట్ ఇంకొక సేమ్ ఎలిమెంట్కి కనెక్ట్ అయినప్పుడు ఆక్సిడేషన్ స్టేట్ 0. సో అందుకని దీని యొక్క ఆక్సిడేషన్ స్టేట్ కూడా మనం 0 అని చెప్పొచ్చు. సో ఇక్కడ మనకి పారామాగ్నెటిక్ అంటే ఇది ఒక డిఫరెంట్ స్పెషల్ వన్. ఈ సల్ఫర్ అన్ని చోట్ల కూడా మనకి పెయిర్డ్ అప్ కింద కనిపిస్తుంది, కానీ ఈ S8 అనేది పారామాగ్నెటిక్. ఎందువలన? ఇట్ ఈస్ గోయింగ్ టు బి హ్యావింగ్ యాంటీ బాండింగ్ పై ఆర్బిటాల్. యాంటీ బాండింగ్ పై ఆర్బిటాల్లో మనకి 2 ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి, అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్. సో బికాజ్ ఆఫ్ ప్రజెన్స్ ఆఫ్ దిస్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ దే ఆర్ గోయింగ్ టు బి, అంటే ఈ సల్ఫర్ ఏదైతే ఉందో మనకి దీన్ని పారామాగ్నెటిక్ కింద డివైడ్ చేసుకుంటాం. యూజువల్గా మనం డయామాగ్నెటిక్ అనుకుంటాం, కానీ ఇది పారామాగ్నెటిక్. సో ఏంటంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు. సో బాండ్ యాంగిల్ ఏమో 107 డిగ్రీ, 8 SS బాండ్స్ ఉంటాయి, 8 బాండ్ పేర్స్, 16 లోన్ పేర్స్ ఉంటాయి, అండ్ ఇది పారామాగ్నెటిక్.
సో ఈ విషయాలన్నీ కూడా మనం ఈ S8 అనే దానికోసం గుర్తుపెట్టుకోవాలి. ఇట్స్ గోయింగ్ టు బి కాల్డ్ క్రౌన్ షేప్. ఇంకొకటి S6. ఇక్కడ ఏం చెప్పుకున్నాం మనం? S8 is going to be get converted to S6 at 1000 kelvins. We are going to be having strong heating. Above it is going to be get converted to S6 to S2. So ఇక్కడ మనం ఆల్రెడీ రాసాం. S8 convert to S6. S6 is going to be chair form and this is going to be get converted to S2 at more than 1000 Kelvin. ఈ చైర్ ఫామ్ తీసుకున్నట్లయితే కనుక ఇక్కడ మనకి ఎన్ని ఉన్నాయి? 6 బాండ్ పేర్స్, 12 లోన్ పేర్స్. ఎందుకంటే 6 సల్ఫర్లు ఉన్నాయి కాబట్టి. బాండ్ యాంగిల్ అక్కడ ఎంత తీసుకున్నాం? 107 డిగ్రీ, ఇక్కడ 102 డిగ్రీ. సో అదే రకంగా మనం తీసుకున్నట్లయితే కనుక ఇది S6. మిగిలినటువంటి ఎల్లోట్రోప్స్ తీసుకున్నట్లయితే సెలీనియం క్యాన్ బి ఎగ్జిస్టింగ్ ఇన్ క్రిస్టలిన్ అండ్ అమార్ఫస్. క్రిస్టలిన్ సెలీనియంలో మనకి గ్రే మెటాలిక్, రెడ్ మోనోక్లినిక్. అలాగే అమార్ఫస్ దాంట్లో డార్క్ బ్రౌన్, విట్రియస్, రెడ్ అమార్ఫస్. ఇవన్నీ కూడా జస్ట్ మనకి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ గోయింగ్ టు బి ఏ ఎల్లోట్రోప్ ఆఫ్ సెలీనియం ఆర్ సల్ఫర్ అని అడిగినప్పుడు మనం చెప్పడానికి గుర్తుపెట్టుకోవాల్సినవి మాత్రమే. క్రిస్టలిన్ సెలీనియంలో గ్రే మెటాలిక్, రెడ్ మోనోక్లినిక్ 2 ఎల్లోట్రోప్స్ ఉన్నాయి. అదే అమార్ఫస్ సెలీనియం ఎల్లోట్రోప్స్లో డార్క్ బ్రౌన్, విట్రియస్, రెడ్ అమార్ఫస్, ఇలా 3 రకాలు ఉన్నాయి. టెల్లూరియం తీసుకుంటే కనుక మెటాలిక్, నాన్ మెటాలిక్ ఎల్లోట్రోపిక్ ఫామ్. అదే పొలోనియం ఎల్లోట్రోప్స్ తీసుకుంటే ఆల్ఫా ఫామ్, బీటా ఫామ్ అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి మెటాలిక్ ఓన్లీ. సో ఈ రకంగా సెలీనియం, టెల్లూరియం, పొలోనియం కూడా మనకి ఎల్లోట్రోప్స్ని చూపిస్తున్నాయి. ఆక్సిడేషన్ స్టేట్స్. సో ఆక్సిడేషన్ స్టేట్స్ తీసుకున్నట్లయితే ఆల్రెడీ మనం జనరల్ ఆక్సిడేషన్ స్టేట్స్ నేను డిస్కస్ చేశాను ఇందాక స్టార్టింగ్ ఆఫ్ ద టాపిక్లో. ఇక్కడ NS2 NP4 కాబట్టి 2 ఎలక్ట్రాన్ షార్ట్, అందుకని -2 చూపించవచ్చు. ఈ మొత్తం 6 ఎలక్ట్రాన్స్ కూడా తీసేస్తే మనకి +6 ఆక్సిడేషన్ స్టేట్. ఇనర్ట్ పేర్ ఎఫెక్ట్ ఏదైతే ఆల్రెడీ నైట్రోజన్ ఫ్యామిలీలో చెప్పుకున్నానో 2 యూనిట్స్ లెస్సర్ ఆక్సిడేషన్ స్టేట్. సో ఎందువల్ల దానికి చెప్పాను ఆల్రెడీ నేను, పూరెస్ట్ షీల్డింగ్ ఎఫెక్ట్ ఆఫ్ F ఆర్బిటాల్ ద లాస్ట్ 2 ఎలక్ట్రాన్స్. ఏవైతే NS2లో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయో ఆ 2 ఎలక్ట్రాన్లు కూడా బయటికి రాకుండా అక్కడే ఉండిపోయినాయి. అక్కడే ఉండిపోవడం వల్ల మనకి 2 యూనిట్స్ ఆక్సిడేషన్ స్టేట్ తగ్గుతుంది. అలా 2 యూనిట్స్ ఆక్సిడేషన్ తగ్గుతున్న ఎఫెక్ట్ దేనివల్లది? ఇనర్ట్ పేర్ ఎఫెక్ట్. ఇనర్ట్ పేర్ ఎఫెక్ట్ డెఫినేషన్ ఏం చెప్తాం? రిలక్టెన్స్ ఆఫ్ పెయిర్ ఆఫ్ S ఎలక్ట్రాన్స్. అంటే Sలో ఉన్నటువంటి 2 ఎలక్ట్రాన్స్ కూడా రిలక్టెన్స్ చూపిస్తున్నాయి. ఆ రిలక్టెన్స్ చూపించడం కోసమే దీన్ని మనం ఇనర్ట్ పెయిర్ ఎఫెక్ట్, అంటే పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ విచ్ షోస్ ద ఇనర్ట్నెస్. సో దీంట్లో ఆక్సిడేషన్ స్టేట్ సంబంధించి మనం -2 +6 +4. ఇప్పుడు ఈ -2 కానీ +6 కానీ స్టెబిలిటీ తీసుకుంటే డిక్రీజెస్ డౌన్ ద గ్రూప్. అదే +4 తీసుకుంటే స్టెబిలిటీ ఇంక్రీజెస్ బికాస్ ఆఫ్ ఇనర్ట్ పేర్ ఎఫెక్ట్. సో మనం -2 కానీ +6 కానీ స్టెబిలిటీ తీసుకుంటే మనకి ఆక్సిజన్, నాన్ మెటల్స్ యూజువల్గా నెగిటివ్ ఛార్జ్ని చెప్తాయి, మెటల్స్ ఎప్పుడు కూడా పాజిటివ్ ఆక్సిడేషన్ స్టేట్ని చూపిస్తాయి. అందుకని -2 అనేది ఆక్సిజన్కి, సల్ఫర్కి ఎక్కువగా ఉంటే మిగిలిన తక్కువగా ఉండే స్టెబిలిటీ. +6 అనేది గ్రూప్ ఆక్సిడేషన్ స్టేట్, పైనుంచి కిందకి స్టెబిలిటీ తగ్గుతూ ఉంటుంది. ఎందుకంటే ఇనర్ట్ పేర్ ఎఫెక్ట్. ఆ +4 ఏదైతే ఉందో అది ఇనర్ట్ పేర్ ఎఫెక్ట్ వల్ల. అందుకని పొలోనియం కానీ టెలూరియం కానీ +4నే ఎక్కువ చూపిస్తాయి +6 కంటే కూడా. సో ఈ రకంగా మనం ఆక్సిడేషన్ స్టేట్స్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఒక్కొక్కటి ఎలక్ట్రాన్స్ గురించి. సో యాక్చువల్గా సల్ఫర్ మనం తీసుకున్నట్లయితే కనుక ఆక్సిడేషన్ స్టేట్ ఇప్పుడు +6 చూపించాలంటే 6 బాండ్ ఫామ్ చేయాలి. సో 6 బాండ్ ఎలా ఫామ్ చేస్తుంది సల్ఫర్ అనేది? ఇట్స్ గోయింగ్ టు బి నియాన్, (3s2 3p4). యాజ్ ఇట్ ఈజ్గా దీన్ని తీసుకుంటే ఎన్ని బాండ్లు ఫామ్ చేయగలుగుతుంది? ఇది 2 బాండ్ ఫామ్ చేయగలుగుతుంది. సో కానీ
ఇక్కడ 6 కూడా ఫామ్ చేయాలి, SF6 మాలిక్యూల్ ఫామ్ చేయాలంటే కనుక ఏం జరగాలి? ఎగ్జైటేషన్ జరగాలి. ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్లో ఎన్ని బాండ్ ఫామ్ చేయగలుగుతుంది? 4 బాండ్లు ఫామ్ చేయగలుగుతుంది. ఆక్సిడేషన్ స్టేట్ వచ్చి +4 అవుతుంది. సెకండ్ ఎగ్జైటెడ్ స్టేట్లో అప్పుడు +6 అవుతుంది అన్నమాట. అంటే ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్లోకి వచ్చేసరికి 3s2 3p3 3d1 అప్పుడు +4. అదే సెకండ్ ఎగ్జైటెడ్ స్టేట్లోకి వచ్చేసరికి +6. ఓకే, మనం ఒకసారి విడిగా రాసుకుందాం. ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్ ఏమవుతుంది? నియాన్ we are going to be having 3s2 3p3 3d1. ఇప్పుడు 4 బాండ్లు ఫామ్ చేయగలుగుతుంది కాబట్టి +4 ఆక్సిజనేట్ చూపిస్తుంది. అదే సెకండ్ ఎగ్జైటెడ్ స్టేట్ (3s1 3p3 3d2) ఇప్పుడు +6 కోవలెన్స్ ఏమో 6 అవుతుంది, ఆక్సిజనేట్ కూడా +6 అవుతుంది. సో ఈ రకంగా గ్రౌండ్ స్టేట్లో తీసుకుంటే మనకి ఎంత వస్తుంది? ఓన్లీ +2 ఆక్సిజనేట్ మాత్రమే. ఇక్కడ తీసుకుంటే +2. అదే మనకి ఫస్ట్ ఎగ్జైట్ స్టేట్లో తీసుకున్నట్లయితే కనుక +4, ఎందుకంటే 4 బాండ్లు ఫామ్ చేస్తుంది. అదే సెకండ్ ఎగ్జైట్ స్టేట్లో తీసుకుంటే కనుక +6, సో 6 బాండ్లు ఫామ్ చేస్తుంది. సో ఈ రకంగా ఆక్సిడేషన్ స్టేట్కి సంబంధించి మనం ఈ విషయాలను గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, కెమికల్ ప్రాపర్టీస్. సో ఇందులో మనకి ఫస్ట్ యాక్చువల్గా ఆక్సిజన్ అనేది ఈ ఫ్యామిలీలోనే ఉన్నది, కానీ ఎక్కడైనా సరే యాక్షన్ ఆఫ్ ఎయిర్ కానీ యాక్షన్ ఆఫ్ ఆక్సిజన్ అంటే ఫస్ట్ నైట్రోజన్ ఆక్సిజన్తో రియాక్షన్ ఉంటుంది. సో అదే రకంగా ఫస్ట్ మనం తీసుకున్నట్లయితే కనుక యాక్షన్ ఆఫ్ ఎయిర్. సో ఆల్ ఆర్ గోయింగ్ టు బి ఫార్మింగ్ ద ఆక్సైడ్స్, సల్ఫర్ ఆక్సైడ్, సెల్యూనియం ఆక్సైడ్, టెలూరియం ఆక్సైడ్. సో అన్నీ కూడా మనకి ఆక్సైడ్స్ని ఫామ్ చేస్తాయి. అదే యాసిడ్స్ తీసుకుంటే కనుక అన్ఎఫెక్టెడ్ బై నాన్ ఆక్సిడైజింగ్ యాసిడ్స్. నాన్ ఆక్సిడైజింగ్ యాసిడ్స్ అంటే ఏవైతే ఆక్సిడైజ్ చేయలేవో, అంటే HNO3 H2SO4 ఇవన్నీ కూడా ఆక్సిడేషన్ చేసేటటువంటి యాసిడ్స్. సో మనకి నాన్ ఆక్సిడైజింగ్ యాసిడ్స్ ఏవైతే ఆక్సిడైజ్ చేయలేవో, అంటే మినరల్ యాసిడ్స్ అన్నీ కూడా మనకి నాన్ ఆక్సిడైజింగ్ యాసిడ్సే ఉంటాయి. ఓకే, సో ఎప్పుడైతే ఆ నాన్ ఆక్సిడైజింగ్ యాసిడ్స్ ఉన్నాయో ఆ నాన్ ఆక్సిడైజింగ్ యాసిడ్స్ తోటి ఏ విధమైనటువంటి రియాక్షన్ ఉండదు. సో కానీ హాట్ కాన్సన్ట్రేటెడ్ నైట్రిక్ యాసిడ్ ఆర్ హాట్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఇవన్నీ కూడా మనకి రియాక్ట్ అవుతాయి. రియాక్ట్ అయినప్పుడు మనకి కరస్పాండింగ్ యాసిడ్స్ వస్తాయి. ఇక్కడ తీసుకుంటే కనుక సల్ఫర్ ప్లస్ HNO3 H2SO4, సెలీనియం ప్లస్ HNO3 H2SiO3. సో ఇదేమో సల్ఫ్యూరిక్ యాసిడ్ అంటాం, ఇది సెలీనిక్ యాసిడ్ అంటాం. ఎలా అయితే దీన్ని సల్ఫ్యూరిక్ యాసిడ్ అంటామో ఇది సెలీనస్ యాసిడ్ అనొచ్చు. అదే యాక్షన్ ఆఫ్ ఆల్కలీ. సో ఈ అన్నీ కూడా సల్ఫర్, సెలీనియం, టెలూరియం అన్నీ కూడా ఆల్కలీస్లో డిజాల్వ్ అవుతాయి. అవి రియాక్ట్ అయ్యి మనకి Na2SO3 అంటే సోడియం సల్ఫైట్ అండ్ సోడియం సల్ఫైడ్, సోడియం సల్ఫైట్, సోడియం సల్ఫైడ్ ఈ రెండింటిని కూడా మనకి ఫామ్ చేస్తాయి. ఆల్కలీతో రియాక్ట్ చేసినప్పుడు ఈ రకమైన రియాక్షన్ మనం చూడొచ్చు. యాక్షన్ ఆఫ్ నాన్ మెటల్స్. నాన్ మెటల్స్ అంటే కార్బన్ కానీ హైడ్రోజన్ కానీ అన్నింటిని కూడా నాన్ మెటల్స్ కానీ తీసుకోవచ్చు. ఇవి కార్బన్ ప్లస్ సల్ఫర్ విల్ గెట్ CS2, హైడ్రోజన్ ప్లస్ సల్ఫర్ H2S, Se plus Cl2 SeCl4, S plus 3F2 ఇట్ ఈస్ గోయింగ్ టు బి SF6. సో ఈ రకంగా మనకి నాన్ మెటల్స్తో కూడా అన్ని కాంపౌండ్స్ అన్ని ఎలిమెంట్స్ రియాక్ట్ అయ్యి కరస్పాండింగ్ కాంపౌండ్స్ మనకు వస్తాయి. అదే మెటల్స్తో తీసుకుంటే క్యూప్రిక్ సల్ఫైడ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి కాడ్మియం సెలినైడ్. సో సల్ఫైడ్స్ కానీ సెలినైడ్స్ కానీ టెల్యూరైడ్స్ కానీ మనకి ఫామ్ అవుతాయి, అవి ఒక్కొక్క యాక్షన్ తీసుకున్నప్పుడు. రియాక్టివిటీ విత్ హైడ్రోజన్. ఈ పర్టికులర్ నాన్ మెటల్స్ కాదు, ఆక్సిజన్ ఫ్యామిలీ అంతా కూడా తీసుకున్నప్పుడు అవి ఎలా రియాక్ట్ అవుతాయి, ఏ రకమైనటువంటి ఫామ్ చేస్తాయంటే H2O ఇట్ ఈస్ గోయింగ్ టు బి వాటర్,
హైడ్రోజన్ ఆక్సైడ్స్ అని చెప్తున్నాం, హైడ్రోజన్ సల్ఫైడ్, హైడ్రోజన్ సెలినైడ్, హైడ్రోజన్ టెలురైడ్, హైడ్రోజన్ పోలోనైడ్. ఈ రకంగా మనకి ఎలాగైతే నైట్రోజన్ హైడ్రేట్స్ తీసుకున్నామో NH3, PH3, SBH3, ASH3, BH3 ఎలా అయితే వాటి గురించి డిస్కస్ చేసుకున్నామో, సో ఇప్పుడు వీటి గురించి కూడా డిస్కస్ చేసుకోవాలి. H2O, H2S, H2SC ఈ అన్నిటి గురించి కూడా. ఇక్కడ మనకి బాండ్ యాంగిల్ తీసుకున్నట్లయితే కనుక H2O, H2S, H2SE, H2TE. సో ఏదైతే నేను ఇంతకు ముందు చెప్పానో, electronegativity of the central atom is increasing. Electronegativity of central atom increasing. What is going to be happen there? The central atom electronegativity పెరుగుతున్నప్పుడు వాటి యొక్క బాండ్ యాంగిల్ అనేది పెరుగుతుంది. వాటి యొక్క బాండ్ యాంగిల్ అనేది పెరుగుతుంది. సో ఆ రకంగా మనకి H2O నుంచి H2S, H2SC చూస్తే కనుక 104.5 డిగ్రీ, 92.1 డిగ్రీ, 91 డిగ్రీ, 90 డిగ్రీ. సో ఈ రకంగా మనకి పెరుగుతుంది. ఇది ఏం చెప్పాను నేను? సెంట్రల్ ఆటమ్ ఎలక్ట్రోనెగటివిటీ. ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు బాండ్ యాంగిల్. సో ఏదైనా సరే హైడ్రేట్స్ అనేవి మనకి నైట్రోజన్ ఫ్యామిలీ హైడ్రేట్స్ తీసుకున్నా, ఆక్సిజన్ ఫ్యామిలీ హైడ్రేట్స్ తీసుకున్నా, ఇవన్నీ కూడా మనకి పైనుంచి కిందకి ఎలక్ట్రోనెగటివిటీ సెంట్రల్ ఆటమ్ పెరుగుతుంది కాబట్టి వాటి యొక్క ఆటోమేటిక్గా ఉన్నటువంటి బాండ్ యాంగిల్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. ఓకే, ఇప్పుడు మనం మిగిలినటువంటి ప్రాపర్టీస్ ఏమేమి ఉన్నాయి మనకి? బాయిలింగ్ పాయింట్. సో దీంట్లో మళ్ళీ మనకు కావాల్సింది ఏంటి? హైడ్రోజన్ బాండింగ్. సో వాటర్ అనేది హైడ్రోజన్ బాండ్ ఫామ్ చేస్తుంది కాబట్టి బాయిలింగ్ పాయింట్ ఈజ్ గోయింగ్ టు బి ప్రపోర్షనల్ టు ఇంటర్ మాలిక్యులర్ ఫోర్సెస్. మనకి ఇంటర్ మాలిక్యులర్ ఫోర్సెస్ మీద డిపెండ్ అయి ఉంటుంది బాయిలింగ్ పాయింట్ అనేది. సో అందుకోసం మనకి H2S, H2SE, H2TE. ఇప్పుడు యాక్చువల్గా ఏం జరగాలి? పైనుంచి కిందకి సైజు పెరుగుతుంది కాబట్టి వాటి యొక్క బాయిలింగ్ పాయింట్ అనేది పెరగాలి. సో అదే రకంగా పెరుగుతుంది, కానీ వాటర్ కెన్ ఏబుల్ టు హ్యావ్ హైయెస్ట్ బాయిలింగ్ పాయింట్. వాటర్ అనేది చాలా ఎక్కువ బాయిలింగ్ పాయింట్ కలిగి ఉంటుంది బికాజ్ ఆఫ్ హైడ్రోజన్ బాండింగ్. If you are taking water can have total 4 హైడ్రోజన్ బాండ్స్. అంటే ఒక వాటర్ మాలిక్యూల్కి ఇంకొక వాటర్ మాలిక్యూల్కి టోటల్గా మనకి 4 హైడ్రోజన్ బాండ్స్ ఫామ్ అవడానికి ఛాన్స్ ఉంటాయి అన్నమాట. చూసారు కదా, ఇక్కడ ఒక హైడ్రోజన్ బాండ్, ఇక్కడ ఒక హైడ్రోజన్ బాండ్, ఇక్కడ ఒక హైడ్రోజన్ బాండ్, ఇక్కడ హైడ్రోజన్ బాండ్. సో ప్రతి వాటర్ మాలిక్యూల్కి కూడా 4 హైడ్రోజన్ బాండ్స్ ఉండడం వల్ల దాని యొక్క బాయిలింగ్ పాయింట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. బాయిలింగ్ పాయింట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఈ బాయిలింగ్ పాయింట్కి సంబంధించి మనకి ఈ ఏదైతే బాయిలింగ్ పాయింట్ మనం చెప్పుకుంటున్నామో ఇక్కడ, ఇది ఆల్రెడీ చెప్పాం. బాయిలింగ్ పాయింట్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు ఇంక్రీజ్ ఫ్రమ్ H2O to H2PO. బట్ ఏమవుతుంది, ఆ మిగతా అన్నింటిలో కూడా వాన్ డెర్ వాల్ ఫోర్స్లు ఉంటాయి, కానీ దీంట్లో మాత్రం వాన్ డెర్ వాల్ ఫోర్స్ ఉండవు. ఇక్కడ H2O తీసుకుంటే కనుక కలర్లెస్, నాన్ టాక్సిక్, ఆర్డర్లెస్ లిక్విడ్, వైల్ రిమైనింగ్ హైడ్రేట్స్ ఆర్ గోయింగ్ టు బి టాక్సిక్ ఫౌల్ స్మెల్లింగ్ గ్యాసెస్. H2S అందరికీ తెలిసే ఉంటుంది. మన ల్యాబ్లో తీసినప్పుడు H2S స్మెల్ అనేది చాలా ఘోరంగా ఉంటుంది. సో అందుకనే మనం జనరల్గా H2Sని అవాయిడ్ చేసి ఆల్టర్నేటివ్గా గుర్తుందా అందరికీ? ల్యాబ్లో మనం ప్రాక్టికల్ ఎప్పుడైనా చేసినప్పుడు H2S గ్యాస్ని పంపించాలని చెప్పి ఒక క్యాటయానిక్ టేబుల్లో ఉంటుంది. ఆ H2S గ్యాస్ పంపించడానికి చాలా స్మెల్ చాలా ఘోరంగా ఉంటుంది. సో అందుకోసమని H2Sని యాడ్ చేయడానికి అవాయిడ్ చేసి వేరే సల్ఫైడ్స్ని ఏదైనా కలిపి దాన్ని ఆల్టర్నేటివ్ చేస్తున్నారు. సో కాకపోతే చాలా పంజెంట్ రోటెన్ ఎగ్ స్మెల్ కింద వస్తుంది దానికి. సో H2O లిక్విడ్ ఎందుకని అంటే హైడ్రోజన్ బాండింగ్కి. సో H2Sలో మనకి హైడ్రోజన్ బాండ్ ఉండదు కాబట్టి ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఏ గ్యాస్. సో ఇక్కడ ఆల్రెడీ బాయిలింగ్ పాయింట్ ఆడ చెప్పాను నేను. H2S లెస్ దాన్, H2SE లెస్ దాన్, H2DE లెస్ దాన్, H2O. సో మోర్ వాలటైల్ హైడ్రేట్ ఈస్ H2S. ఎందుకంటే బాయిలింగ్ పాయింట్ తక్కువగా ఉంటే అది మోర్ వాలటైల్. సో ఇక్కడ బాయిలింగ్ పాయింట్ దేని తక్కువగా ఉంది? H2Sకి తక్కువగా ఉంది కాబట్టి అది మోర్ వాలటైల్. సో హైడ్రోజన్ బాండింగ్ ఆల్రెడీ ఇందాక నేను చూపించిందే.
సో ప్రతి వాటర్ మాలిక్యూల్ కూడా 4 బాండ్స్ని ఫామ్ చేసుకుంటుంది కాబట్టి ఇది చాలా స్ట్రాంగ్గా ఉండి బాయిలింగ్ పాయింట్ ఎక్కువగా ఉంటుంది. సో తర్వాత థర్మల్ స్టెబిలిటీ తీసుకున్నట్లయితే కనుక పైనుంచి కిందకి బికాస్ ఆఫ్ హైడ్రోజన్ బాండింగ్ అండ్ స్మాల్ సైజ్. సో H2O is going to be highly thermally stable than H2S, than H2SE, than H2TE, than H2PO. సో ఈ రకంగా మనం దాని యొక్క థర్మల్ స్టెబిలిటీ ఆర్డర్ని మనం డిస్కస్ చేయొచ్చు. ఎసిడిక్ క్యారెక్టర్. సో ఎసిడిక్ క్యారెక్టర్ తీసుకుంటే మనకి ప్రతిది కూడా అంటే నాన్ మెటల్ ఆక్సైడ్స్ ఆర్ ఎసిడిక్ అండ్ మెటల్ ఆక్సైడ్స్ ఆర్ గోయింగ్ టు బి బేసిక్ అనేది మనం ఎప్పుడు కూడా చూసుకుంటాం. సో ఇవన్నీ కూడా 2 హైడ్రోజన్లు. సో ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే కనుక H2S ప్లస్ H2O, H3O ప్లస్ HS మైనస్. అంటే H2S అనేది యాసిడ్ కింద యాక్ట్ చేసి H2Oకి హైడ్రోజన్ ఇచ్చిందన్నమాట. సో అందుకని ఇది H ప్లస్ డోనార్, ఇది H ప్లస్ యాక్సెప్టార్ అయింది. సో ఇక్కడ H2S ఈజ్ గోయింగ్ టు బి యాక్టింగ్ యాజ్ అన్ యాసిడ్. సో అది మనకి ఇక్కడ తెలుస్తుంది. సో ఎసిడిక్ స్ట్రెంత్ అనేది ఇంక్రీజెస్ ఫ్రమ్ H2S టు H2PO. ఎందుకంటే ఏది H ప్లస్ ఈజీగా ఇచ్చేస్తుంది, MH బాండ్ లెంత్ మీద డిపెండ్ అవుతుంది. సో పైనుంచి కిందకి సైజ్ ఏమవుతుంది, పొలోనియం సైజ్ పెరుగుతుంది కాబట్టి పొలోనియం నుంచి H ప్లస్ అనేది ఈజీగా బయటకు వచ్చేయగలుగుతుంది కంపేర్ టు టెలూరియం, కంపేర్ టు సెలీనియం, కంపేర్ టు సల్ఫర్. సో అందుకోసం పైనుంచి కిందకి ఎసిడిక్ స్ట్రెంత్ అనేది పెరుగుతుంది యూజువల్గా. దట్ ఈస్ గోయింగ్ టు బి డిస్కస్డ్ హియర్. ఇంకో HS మైనస్ H2 గివ్స్ రైజ్ టు S2 మైనస్. ఇంకా H ప్లస్ని కూడా డొనేట్ చేయగలుగుతుంది. సో అందుకని ఎసిడిక్ స్ట్రెంత్ అనేది H2O నుంచి H2Dకి పెరుగుతుంది. అండ్ రెడ్యూసింగ్ క్యారెక్టర్. సో రెడ్యూసింగ్ క్యారెక్టర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు థర్మల్ స్టెబిలిటీ. సో అందుకోసం ఏమవుతుంది మనకి, ఇట్ విల్ బి డిక్రీజెస్ ఫ్రమ్ H2O టు H2PO. ఇందాక ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. అందుకనే రెడ్యూసింగ్ క్యారెక్టర్ అనేది పెరుగుతుంది. సో అందుకని ఇక్కడ మనం రెడ్యూసింగ్ నేచర్ ఇచ్చాం. H2O లెస్ దాన్, H2S లెస్ దాన్, H2SE లెస్ దాన్, H2TE. సో థర్మల్ స్టెబిలిటీ ఆల్రెడీ ఇంతకు ముందు మాట్లాడుకున్నాం. ఏం చెప్పుకున్నాం, H2O ఈజ్ గోయింగ్ టు బి హ్యావింగ్ హైయెస్ట్ థర్మల్ స్టేబుల్ బికాస్ ఆఫ్ హైడ్రోజన్ బాండింగ్, స్మాల్ సైజ్ అండ్ బాండ్ ఎనర్జీ. సో అందుకని థర్మల్ స్టెబిలిటీ ఎక్కువగా ఉన్నప్పుడు అది హెచ్ని ఈజీగా ఇచ్చేయలేదు. సో రెడ్యూసింగ్ పవర్ అంటే ఏంటి, ఆ హైడ్రోజన్ ఏదైతే ఉందో దాన్ని యాడ్ చేయడాన్ని రిడక్షన్ అంటాం. సో హైడ్రోజన్ని ఎక్కువ ఈజీగా ఇచ్చేయగలిగేది మోర్ ఈజీ రెడ్యూసింగ్ పవర్ అని చెప్తాం. కానీ థర్మల్ స్టెబిలిటీ అంటే ఏంటి, ఆ హెచ్కి ఓకి బాండ్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సో అందుకనే థర్మల్లీ స్టేబుల్. ఎందుకంటే త్వరగా దాన్ని యాటమ్స్ కింద కన్వర్ట్ చేయలేం. అది థర్మల్ స్టెబిలిటీ అంటే అర్థం, అంతకంటే ఇంకేం లేదు. సో ఆ ఎప్పుడైతే బాండ్ స్ట్రాంగ్గా ఉందో ఆ హైడ్రోజన్ ఈజీగా ఇవ్వలేము. సో అందుకని దాని రెడ్యూసింగ్ ఎబిలిటీనే తగ్గిపోతుంది. సో థర్మల్ స్టెబిలిటీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు రెడ్యూసింగ్ పవర్. సో ఈ నోట్స్లో నేను ఏదైతే ఇక్కడ రాస్తూ ఉన్నానో మీరు నోట్స్ కింద రాసుకోండి. నోట్స్ కింద రాసుకున్నప్పుడు మీకు చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ నేను రాస్తూ ఉంటే అవి మీకు కన్ఫ్యూజింగ్గా ఉండొచ్చు నేను రాసినప్పుడు. అందుకని ప్రింటెడ్గా ఉన్నప్పుడు ఈజీగా ఉంటుంది. సో నోట్స్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో దానికోసమని ఇక్కడ నేను ప్రింటెడ్ వన్ని నేను ఇస్తున్నాను. ఓకే, రియాక్టివిటీ టువర్డ్స్ హాలోజన్స్. సో ఇప్పుడు మనం చూసింది రియాక్టివిటీ విత్ హైడ్రోజన్. ఇప్పుడు హాలోజన్స్తో తీసుకున్నట్లయితే కనుక మనకి ఏ రకమైనది ఉంటుంది, SF4, SF6. సో ఈ రకంగా మనకి MX6, MX4, MX2 ఇలాగా మనకి హ్యాలైడ్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో ఈ హ్యాలైడ్స్ అన్నీ కూడా మనకి SF6 మాత్రమే మనకు తెలుసు. మిగిలిన SCl6 కానీ, SBr6 కానీ, Si6 కానీ మనకు తెలియదు. ఎందుకని, ఎప్పుడైతే చిన్న సైజు ఉంటుందో, ఆల్రెడీ ఇంతకుముందు చెప్పుకున్నాం మనం, పెద్ద సైజు ఉన్నటువంటివి అన్నీ కూడా ఏదైనా సరే ఒక ఎలిమెంటు హయ్యెస్ట్ ఆక్సిడేషన్ స్టేట్ ఎక్కడ ఉంటుంది, విత్ ఫ్లోరిన్ కానీ విత్ ఆక్సిజన్ కానీ, మిగిలిన వాటితో ఉండదు. ఎందుకంటే వాటి యొక్క సైజుని ఈ చిన్న సైజు బ్యారీ చేయలేదు. సో అందుకోసం SCl6 కానీ SBr6 కానీ ఇవన్నీ మనకి అంత ఈజీగా దొరకవు. ఎందుకంటే అవి కనిపెట్టలేము మనం. ఎందుకంటే స్మాల్ సైజ్ ఆఫ్ సల్ఫర్ మీద పెద్ద 6 క్లోరిన్ కానీ 6 బ్రోమిన్ కానీ మనం పెట్టలేం కాబట్టి. అందుకని SF6 మనకు తెలుసు. ఈ SF6 యొక్క స్ట్రక్చర్ తీసుకుంటే కనుక ఆక్టాహైడ్రల్. ఆక్టాహైడ్రల్ ఎలా ఉంటుందంటే ఇది, అంటే
ఈక్విటోరియల్లో 4, ఒకటేమో అబవ్, ఒకటేమో బిలో. సో ఆ రకంగా SF6 అనేది ఉంటుంది. సో ప్రతిదీ కూడా 90 డిగ్రీ ఉంటుంది కాబట్టి దీన్ని ఆక్టాహైడ్రల్ అంటాం మనం. ఓకే, సో ఇక్కడ మనకి హైబ్రిడైజేషన్ sp3d2 s+3f2 డైరెక్ట్గా మనకి SF6 అనేది వచ్చేస్తుంది. సో ఈ హ్యాలైడ్స్ అన్నీ కూడా మనకి విత్ ఆల్ వీఆర్ గోయింగ్ టు బి. సో ఫైనల్గా రియాక్టివిటీ టువర్డ్స్ హాలోజన్స్ కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఏవేవి ఏ కాంపౌండ్స్ని ఇస్తున్నాయి అనేవి ఇక్కడ మనం లిస్ట్ అవుట్ చేసాం. ఆక్సిజన్ ఈజ్ గోయింగ్ టు ఫార్మ్ OF2, Cl2O, ClO2, Cl2O7. అంటే మనకి ఆక్సిజన్ అనేది అన్ని రకాలైనటువంటి ఎలిమెంట్స్తో కూడా రియాక్ట్ అవుతుంది. సో వాటి యొక్క ఆక్సైడ్స్ అంటాం. కానీ ఇక్కడ OF2 అండ్ O2F2 ఆల్సో గోయింగ్ టు బి పాసిబుల్. OF2 అండ్ O2F2 కనిపిస్తుందా? సో O2F2, OF2 ఈ రెండు కూడా ఉంటాయి. సల్ఫర్తో తీసుకుంటే ఫ్లోరిన్ అనేది S2F2, SF2, SF4, SF6, SeF2, SeF4, SeF6 ఈ ప్రతి దాంట్లో కూడా మనం రాసుకుంటూ వచ్చాం. సో క్లోరైడ్స్ మనం తీసుకున్నట్లయితే కనుక Cl2O, ClO2, Cl2O7 ఇవన్నీ కూడా ఆక్సిజన్తో ఉంటాయి. అంటే ఏదైనా సరే మీరు చూసినట్లయితే కనుక హయ్యెస్ట్ ఆక్సిడేషన్ స్టేట్ అనేది ఒక ఆక్సిజన్తో కానీ ఒక ఫ్లోరిన్తో కానీ ఉంటుంది. అంతేగాని ఎప్పుడూ కూడా మిగిలిన వాటితో ఉండదు. ఇక్కడ Cl2O7, సో +7 of chlorine is going to be because of this the one we are going to be having. సో ప్రతి దాంట్లో కూడా ఆక్సిజన్ ఇక్కడ చూడండి SeF6, TeF6, SF6 అంటే సల్ఫర్ కానీ సెలీనియం కానీ టెలూరియం కానీ వాటి యొక్క హయ్యెస్ట్ ఆక్సిడేషన్ స్టేట్ అనేది +6. ఆ +6 ఎంతో ఉంది? ఫ్లోరిన్తో ఉంటుంది. ఇక్కడ క్లోరిన్కి +7, దానికి కూడా దేంతో ఉంటుంది? ఆక్సిజన్. ఏదర్ ఆక్సిజన్ కానీ ఫ్లోరిన్ కానీ మాత్రమే హయ్యెస్ట్ ఆక్సిడేషన్ స్టేట్ని ఫామ్ చేయగలుగుతాయి. మిగిలినవి హయ్యెస్ట్ ఆక్సిజన్ ఫామ్ చేయలేవు. సో ఇవంతా కూడా టేబుల్ నేను లిస్ట్ అవుట్ చేశాను. సో ఒకసారి ఈ సల్ఫర్తో క్లోరిన్ S2Cl2, డైసల్ఫర్ డైక్లోరైడ్, సల్ఫర్ డైక్లోరైడ్, సల్ఫర్ టెట్రాక్లోరైడ్, సెలీనియం డైక్లోరైడ్, సెలీనియం డైక్లోరైడ్ అండ్ టెట్రాక్లోరైడ్. సో ఈ రకంగా మీకు లిస్ట్ అవుట్ చేసే నేను, మీరు ఒకసారి టేబుల్ అంతా కూడా అబ్జర్వ్ చేస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఏ ఎలిమెంటు ఏ ఫ్లోరిన్తో రియాక్ట్ అయింది, క్లోరిన్తో రియాక్ట్ అయింది, బ్రోమిన్తో రియాక్ట్ అయింది, ఐడిన్తో రియాక్ట్ అయింది. సో ఏ రకమైన కాంపౌండ్స్ అనేవి మనకి ఫామ్ అవుతున్నాయి, ఇవన్నీ కూడా మనం దీంట్లో చూడొచ్చు. So among the tetrafluorides of group 16, SF4 can't be prepared by direct combination of elements as it forms SF6. So ఇందాక ఆల్రెడీ మనం చూసాం కదా, S+3F2 gives rise to SF6. సో ఎప్పుడైతే SF6 మన ఫామ్ అయిపోతుందో SF4 అనేది మనకి డైరెక్ట్గా ఫామ్ చేయలేము. సో SF6 అనేది మనకి చెప్పలేము కాబట్టి దాన్ని మనం సపరేట్గా ప్రిపేర్ చేయాలి. SF4 ఈజ్ గ్యాస్, SeF4 is liquid, TeF4 is solid. సో టెట్రా హ్యాలైడ్స్ని తీసుకున్నట్లయితే కనుక SF4 అనేది గ్యాస్, SeF4 అనేది లిక్విడ్, సో TeF4 అనేది సాలిడ్. సో SF4ని మనం డైరెక్ట్గా తయారు చేయలేము కాబట్టి మనం SCl2 Cl2 with NaF, సల్ఫర్ డైక్లోరైడ్ అండ్ క్లోరిన్, అండ్ వీఆర్ గోయింగ్ టు బి టేకింగ్ NaF, ఈ రెండు కలిపి మనకి NaF ఏదైతే ఫ్లోరైడ్ ఉందో దాన్ని ఎస్లో ఉన్న క్లోరైడ్స్తో రీప్లేస్ చేసి SF4ని ఫామ్ చేస్తుంది అన్నమాట. ఇక్కడ మనకి SF4ని మనం చేయొచ్చు. SF4 మనకి హైబ్రిడైజేషన్ తీసుకున్నట్లయితే దాని యొక్క హైబ్రిడైజేషన్ one, two, three, four, this one. So when you are going to be having like this, what is said? It is going to be having sp3d hybridization, and it is going to be having CSA, or it's also called as distorted tetrahedral.
స్ట్రక్చర్ తీసుకున్నట్లయితే కనుక ఇక్కడ యాక్సియల్గా ఎఫ్ఏ ఉంటుంది. కానీ ఎక్కడైతే మనకి ఇక్కడొక ఎఫ్, ఇక్కడొక ఎఫ్, ఇక్కడేమో ఈక్విటోరియల్ ప్లేస్లో మనకి ఒక లోన్ పేరు ఉంటుంది. సో అందుకని ఇది చూడడానికి సీసాలా ఉంది కాబట్టి, మన పార్క్లో ఆడుకుని సీసా ఉంటుంది కదా, సీసాలా ఉంది కాబట్టి సీసా అంటాం. అలాగే డిస్టార్డెడ్ టెట్రాహైడ్రల్, ఎందుకంటే 4 కార్నర్లు ఉన్నాయి కానీ టెట్రాహైడ్రల్ లేదు ఎగ్జాక్ట్గా, అందుకని డిస్టార్డెడ్ టెట్రాహైడ్రల్ అని కూడా అంటాం. ఓకే, సో ఈ రకంగా మనకి SF4 హైబ్రిడైజేషన్ sp3d అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యావింగ్ ద స్ట్రక్చర్ సీసా షేప్. ఇంకపోతే డైహాలైట్స్ OF2 SCl2 ఇవన్నీ కూడా యాంగులర్ షేప్ విత్ sp3 హైబ్రిడైజేషన్. ఇప్పుడు OF2 ఉందనుకోండి, ఇలా 1 2 3 4 యాంగులర్. సో ఓ ప్లేస్లో మనం ఎస్ పెట్టుకోవచ్చు. ఇదన్నీ కూడా మనకి sp3 హైబ్రిడైజేషన్, కానీ జామెట్రీ వచ్చేసరికి టెట్రాహైడ్రల్. జామెట్రీ టెట్రాహైడ్రల్ అండ్ ద షేప్ ఈజ్ గోయింగ్ టు బి యాంగులర్ ఆర్ బెంట్ షేప్. నెక్స్ట్ ప్రిపరేషన్ తీసుకుంటే కనుక S+Cl2 లిమిటెడ్ అయితే S2Cl2, ఎక్సెస్ అయితే కనుక SCl2, డార్క్ రెడ్ లిక్విడ్ వస్తుంది. సో దాన్ని మనం గుర్తించవచ్చు. మోనోహాలైట్స్ O2F2, S2Cl2, SC2Cl2 ఇవన్నీ కూడా ఓపెన్ బుక్ స్ట్రక్చర్. ఓపెన్ బుక్ స్ట్రక్చర్ అంటే ఎలా ఉంటుంది, ఇలా. సో ఇలాగ ఓపెన్ బుక్ స్ట్రక్చర్లా ఉంటుంది అనమాట. సో O2F2, అలాగే ప్లేస్లో S పెట్టుకోండి, SC పెట్టుకోండి. సో ఇవన్నీ మోనోహాలైట్స్ కూడా డిస్ప్రపోర్షనేషన్, అంటే 2SC2Cl2 విల్ బి గెట్ కన్ టు, ఇక్కడ ఎంత మనకి ఆక్సిడేషన్ స్టేట్ వచ్చేసరికి +1 అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి హ్యావింగ్ +4, ఇట్ ఈస్ 0. అంటే +1 ఇస్ గెట్ కన్ టు +4, +1 ఇస్ గెట్ కన్ టు 0. ఒకే ఎలిమెంట్ ఆక్సిడేషన్ రిడక్షన్ జరిగితే నేను ఏం చెప్పాను, డిస్ప్రపోర్షనేషన్. సో ఆ రకంగా డిస్ప్రపోర్షనేషన్ జరిగి మనకి ఈ రకంగా మనకి రియాక్షన్ వస్తుంది. తర్వాత రియాక్టివిటీ ది ఆక్సిజన్. సో ఆల్ ఆర్ గోయింగ్ టు బి ఫార్మింగ్ డయాక్సైడ్స్, SO2, SeO2, TeO2, సల్ఫర్ డయాక్సైడ్, సెలీనియం డయాక్సైడ్, టెల్యూరియం డయాక్సైడ్, లేదంటే ట్రయాక్సైడ్, సల్ఫర్ ట్రయాక్సైడ్, సెలీనియం ట్రయాక్సైడ్ అండ్ టెల్యూరియం ట్రయాక్సైడ్. ఈ రకంగా మనకి డయాక్సైడ్స్, ట్రయాక్సైడ్స్ రెండు కూడా మనకి ఇక్కడ చూడొచ్చు. ఈ రెండింటిని అబ్జర్వ్ చేసినట్లయితే కనుక డయాక్సైడ్స్ ఉన్నాయి, ట్రయాక్సైడ్స్ ఉన్నాయి. రెడ్యూసింగ్ ప్రాపర్టీ ఆఫ్ డయాక్సైడ్ డిక్రీజెస్ ఫ్రమ్ SO2 టు TeO2. సో ఇక్కడ మనకి చూసుకుంటే కనుక SO2 అనేది రెడ్యూసింగ్ ఏజెంట్ కింద పనిచేస్తే TeO2 అనేది ఆక్సిడైజింగ్ కింద పనిచేస్తుంది. యూజువల్గా ఇది రెడ్యూసింగ్, ఇది ఆక్సిడైజింగ్. అంటే రెడ్యూసింగ్ ప్రాపర్టీ తగ్గుతూ ఉంటుంది. సో అందుకని SO2 అనేది స్ట్రాంగ్ రెడ్యూసింగ్ ఏజెంట్ కింద వాడచ్చు, బ్లీచింగ్లో కానీ ఎక్కడైనా సరే. సో మనకి ఫ్లవర్స్ని డీకలరైజ్ చేయాలనుకోండి, SO2ని వేస్తారు. సో అది రెడ్యూసింగ్ నేచర్ ఆఫ్ SO2. అది ఆ రెడ్యూసింగ్ నేచర్ ఉండడం వల్ల ఆ ఫ్లవర్స్ అనేవి డీకలరైజ్ అయిపోతాయి. సో TeO2 ఈజ్ యాక్టింగ్ యాజ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్. అదే మనకి డయాక్సైడ్ కానీ ట్రయాక్సైడ్ కానీ తీసుకున్నట్లయితే కనుక టాప్ టు బాటమ్ ప్రతి దాంట్లో కూడా ఎసిడిక్ స్ట్రెంత్ అనేది మనకి తగ్గుతూ ఉంటుంది. సో SO2, SO3 ఆర్ గోయింగ్ టు బి స్ట్రాంగర్ acidic strength compared to SeO2, SeO3 and TeO2, TeO3. అంతే కదా. నాన్ మెటల్ ఆక్సైడ్స్, నాన్ మెటాలిక్ నేచర్ అనేది తగ్గుతూ ఉంటుంది. సో నాన్ మెటాలిక్ నేచర్ తగ్గుతుంది కాబట్టి వాడి యొక్క ఎసిడిక్ స్ట్రెంత్ కూడా తగ్గుతుంది. ఓకే, సో అది రియాక్టివిటీ విత్ ఆక్సిజన్. ఎనామలస్ బిహేవియర్ ఆఫ్ ఆక్సిజన్, ఇది ఆల్రెడీ మనం ఇంతకుముందు చెప్పాను నేను ఆల్రెడీ. నైట్రోజన్ సంబంధించి స్మాల్ సైజ్, హై ఎలక్ట్రోనెగటివిటీ అండ్ absence ఆఫ్ వేకెంట్ d ఆర్బిటాల్ ఇన్ వాలెన్స్ షెల్, ఇవన్నీ కూడా ఉండడం వల్ల ఈ టాప్ మెంబర్ ఆఫ్ ఎవ్రీ గ్రూప్ ఏదైతే ఉందో అది కొన్ని ఎనామలస్ ప్రాపర్టీస్ని చూపిస్తుంది. నైట్రోజన్ ఎనామలస్ ప్రాపర్టీస్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. NCl5 ఫామ్ చేయలేదు, N అనేది డయాటామిక్ కింద ఉంటుంది, అది ఒక్కటే గ్యాస్, మిగిలినవన్నీ కూడా సాలిడ్స్, అన్నీ చెప్పుకున్నాం కదా. అలాగే ఆక్సిజన్ గురించి ఒక్కొక్కటి చూడాలి. ఫిజికల్ స్టేట్, అగైన్ ఆక్సిజన్ అనేది ఏమవుతుంది, ఆర్డినరీ టెంపరేచర్ దగ్గర ఇది గ్యాస్, మిగిలినవన్నీ కూడా సాలిడ్స్, అటామిసిటీ, సో ఆక్సిజన్ అనేది డయాటామిక్, మిగిలినవన్నీ కూడా ఆక్టా అటామిక్, ఆల్రెడీ చెప్పుకున్నాం SE8, S8 అండ్ ఆల్, అది అటామిసిటీ గురించి. మ్యాగ్నెటిక్ బిహేవియర్,
ఆక్సిజన్ ఈజ్ గోయింగ్ టు బి పారామ్యాగ్నెటిక్ నేచర్, రిమైనింగ్ అన్నీ కూడా డయామ్యాగ్నెటిక్. దీనికి మళ్ళీ ఎక్సెప్షన్ ఉందనుకోండి, దాని ఎస్ఐట్లో చెప్పిన ఇందాక, బికాజ్ ఆఫ్ దట్ పై యాంటీ బాండింగ్. సో ఇక్కడ ఆక్సిజన్ అనేది పారామ్యాగ్నెటిక్, రిమైనింగ్ అన్నీ కూడా మనకి డయామ్యాగ్నెటిక్. సో మామూలుగా తీసుకున్నప్పుడు ఇది మాలిక్యులర్ ఆర్బిటల్ థియరీలో డిస్కస్ చేసుకుంటాం పారామ్యాగ్నెటిక్ నేచర్ ఆఫ్ ఆక్సిజన్ అనేది. ఆక్సిడేషన్ స్టేట్స్, మనకి ఆక్సిజన్ అనేది -2 అండ్ సల్ఫర్ కూడా -2 చూపిస్తుంది, కానీ మిగిలినవన్నీ కూడా పాజిటివ్ ఆక్సిజన్ రేట్ చూపిస్తాయి. మనకి ఆక్సిజన్ ఎప్పుడు కూడా మనకి ఒక +1 తప్పితే, ఏది ఫ్లోరిన్ తోటి +1 +2 చెప్తే మిగతా ఏమీ ఉండవు. సో మిగిలిన ఎలిమెంట్లు ఏంటంటే +4 +6 కూడా చూపిస్తాయి, కానీ ఆక్సిజన్ మాత్రం -2 +2. +2 కూడా ఎప్పుడు O2F2తో ఉన్నప్పుడు మాత్రమే చూపిస్తుంది. ఓకే, యాక్చువల్గా ఆక్సిజన్ గురించి వచ్చింది కాబట్టి ఆక్సిడేషన్ స్టేట్స్ ఇట్ కెన్ షో -2, -1, 0, +1 +2. ఇక్కడ -2 ఉన్నట్లయితే కనుక దాన్ని ఆక్సైడ్ అని, -1 ఉన్నట్లయితే కనుక పెరాక్సైడ్ అని, 0 అయితే ఎలిమెంటల్ స్టేట్ మనకి, +1 ఈజ్ సీన్ ఇన్ O2F2, ఇట్ ఈజ్ సీన్ ఇన్ OF2. ఈ రకంగా మనకి డిఫరెంట్ ఆక్సిడేషన్ స్టేట్స్ అనేవి మనకి ఆక్సిజన్ ద్వారా మనకి ఎగ్జిబిట్ అవుతాయి, ఆక్సిజన్ ద్వారా ఎగ్జిబిట్ అవుతాయి. హైడ్రోజన్ బాండింగ్, సో ఆల్రెడీ ఇందాక వేసి చూపించాం మనం. వాటర్ మాలిక్యూల్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి, ఆక్సిజన్ అనేది హై ఎలక్ట్రానెగటివిటీ ఉండడం వల్ల అది నెగిటివ్లీ చార్జ్డ్ పోల్ని క్రియేట్ చేస్తుంది. ఆ నెగిటివ్లీ చార్జ్డ్ పోల్ ఉండడం వల్ల ఎప్పుడైతే హైడ్రోజన్ అనేది దగ్గరలో ఉంటుందో దాన్ని అట్రాక్ట్ చేయడానికి ట్రై చేయడానే హైడ్రోజన్ బాండింగ్ అంటాం. మనకి వాటర్ మాలిక్యూల్ తీసుకుంటే కనుక 4 హైడ్రోజన్ బాండ్స్ ఉంటాయి, అందుకనే దానికి బాయిలింగ్ పాయింట్ చాలా ఎక్కువ. నేచర్ ఆఫ్ కాంపౌండ్స్, సో ఇప్పుడు నేచర్ ఆఫ్ కాంపౌండ్ తీసుకుంటే కనుక మనకి ఆక్సిజన్తో ఉన్నటువంటివి ఎక్కువగా మోర్ అయానిక్, అదర్ ఎలిమెంట్స్లో తీసుకున్నా కూడా లెస్ అయానిక్. సో అందుకనే ఆక్సైడ్, సల్ఫైడ్, సెలినైడ్స్ అండ్ టెలురైడ్స్ ఇఫ్ యూర్ టేకింగ్, అంటే O2-, S2-, Se2- అండ్ Te2-. ఆక్సైడ్స్ అనేవి ఎక్కువగా అయానిక్ ఉంటాయి, ఎందుకంటే మనకి పాజన్ రూల్స్ ప్రకారం చెప్పుకోవచ్చు. ఏంటి పాజన్ రూలు? సైజ్ ఆఫ్ యానియాన్ లెస్ అయితే కనుక మోర్ అయానిక్, సైజ్ ఆఫ్ యానియాన్ పెద్దదైతే కనుక అది కోవలెంట్. అందుకని ఆక్సిజన్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్లో -2 అయినప్పటికీ దాని యొక్క నేచర్ ఆఫ్ అయానిక్ నేచర్ అనేది పెరుగుతుంది, ఎందుకంటే పాజన్ రూల్ ప్రకారం. మల్టిపుల్ బాండ్స్, ఇందాక ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం మనం. ఆక్సిజన్ అనేది స్మాల్ యాటమ్ కాబట్టి p బాండ్స్ని ఫామ్ చేయడం ద్వారా అది O2 డై అటామిక్. ఆక్సిజన్ అనేది ఎలా ఎగ్జిస్ట్ అవుతుంది? O2. సో ఇదేంటంటే p బాండ్, ఒక సిగ్మా బాండ్, ఒక p బాండ్ ఉంటుంది. సో అందుకోసమని ఈ ఆక్సిజన్ మల్టిపుల్ బాండ్స్ని ఫామ్ చేస్తాయి, మిగిలినవన్నీ కూడా మోనో బాండ్స్ అంటే సింగిల్ బాండ్స్ని మాత్రమే ఫామ్ చేస్తాయి. హైడ్రైడ్స్, సో హైడ్రైడ్స్ గురించి ఇందాక ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. H2O మాత్రం లిక్విడ్, అది H2S అనేది గ్యాస్. యాక్చువల్గా ఏమవ్వాలి, పైనుంచి కిందకి పెరిగి కొద్ది కూడా ఫిజికల్ స్టేట్ అనేది మారుతూ ఉండాలి. పైది గ్యాస్ అవ్వాలి, కింద సాలిడ్ లిక్విడ్ అవ్వాలి, తర్వాత సాలిడ్ అవ్వాలి. కానీ ఇక్కడ ఏమవుతుంది, H2O ఏమో లిక్విడ్, H2S ఏమో గ్యాస్. అది ఎందుకని అంటే హైడ్రోజన్ బాండ్. H2Sలో హైడ్రోజన్ బాండ్ లేదు, H2Oలో హైడ్రోజన్ బాండ్ ఉంది. అందుకోసమని H2O అనేది లిక్విడ్ స్టేట్లో ఎగ్జిస్ట్ అయితే H2S అనేది గ్యాసెస్ స్టేట్లో ఎగ్జిస్ట్ అవుతుంది. నెక్స్ట్ కాంపౌండ్స్ తీసుకున్నట్లయితే కనుక ఫస్ట్ అనేది డైఆక్సిజన్. ఎలాగైతే దాంట్లో డైనైట్రోజన్ చెప్పుకున్నామో దీంట్లో డైఆక్సిజన్. సో డైఆక్సిజన్ గురించి మళ్ళీ కొత్తగా చెప్పగలదు. సో దీంట్లో 21% మనకి నేచర్లో దొరికేది ఆక్సిజన్ గ్యాసే. సో ఆ నేచర్లో అది అవైలబుల్గా ఉంటుంది. అలాగే మనకి ఎక్కడైనా సరే మనకు కావాల్సింది ఆక్సిజనే కదా, డిజాల్వ్డ్ ఆక్సిజన్. ఈవెన్ వాటర్లో కూడా మనకి డిజాల్వ్డ్ ఆక్సిజన్ ఉంటుంది. అలాగే ఆక్సిజన్ అనేది ఎయిర్లో కూడా మనకి 21% ఉంటుంది, అది వాల్యూమ్ వైజ్. అదే మాస్ వైజ్ తీసుకుంటే కనుక 23.2%. 23.2% అనేది మాస్ వైజ్ ఉంటుంది, 21% అనేది వాల్యూమ్ వైజ్ ఉంటుంది. సో టోటల్గా మనకి ఎర్త్ క్రస్ట్లో తీసుకుంటే కనుక 50% బై వెయిట్ మనకి ఆక్సిజన్నే ఉంటుంది. సో ఇక్కడ ఆక్సిజన్ కనుక తీసుకున్నట్లయితే ఎలా ప్రొడ్యూస్ అవుతుంది? యూజువల్గా మనకి అట్మాస్ఫియర్లో దొరుకుతుంది. అలా కాకుండా ఫోటోసింథసిస్ మీ అందరికీ తెలిసిందే. ప్లాంట్స్ మొక్కలన్నీ కూడా కిరణజన్య సంయోగ క్రియ ఫోటోసింథసిస్ ద్వారా
అవి ఆక్సిజన్ని ప్రొడ్యూస్ చేస్తాయి, CO2ని యూజ్ చేసుకుంటాయి. అందుకనే మొక్కలను పెంచడం చాలా మంచిది. గ్రీన్ కెమిస్ట్రీ గురించి మనం చెప్పుకుంటాం ఆల్రెడీ. సో ఇక్కడ గ్రీనరీ అంటే ప్లాంట్స్ అనేవి మనకి ఏం చేస్తాయి, కార్బన్ డైఆక్సైడ్ తీసుకోవడం వల్ల గ్లోబల్ వార్మింగ్ తగ్గుతుంది, అదే రకంగా ఆక్సిజన్ ఇస్తుంది. సో ఆక్సిజన్ అనేది మనకి ఉపయోగపడుతుంది. సో అందుకనే చెట్లను పెంచడం చాలా మంచిది అనేది అందులో చెప్తూ ఉంటారు కదా. ఎందుకని అంటే దీనికోసమని ఆక్సిజన్ గ్యాస్ అనేది ఇలా ఫామ్ అవుతుంది కార్బోహైడ్రేట్ని ప్రొడ్యూస్ చేయడం ద్వారా. నెక్స్ట్ జనరల్ మెథడ్స్, ఏ రకంగా మనం ఆక్సిజన్ చేయొచ్చు. మీరు ఏ కాంపౌండ్స్ అయినా తీసుకోండి, క్లోరేట్స్ కానీ, నైట్రేట్స్ కానీ, పెర్మాంగనేట్స్ కానీ, ఏదైనా సరే తీసుకుని వాటిని హీట్ చేస్తే ఆబ్వియస్గా ఆక్సిజన్ గ్యాస్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అదే ఫస్ట్ జనరేషన్. ద థర్మల్ డికంపోజిషన్ ఆఫ్ సర్టైన్ ఆక్సిజన్ రిచ్ సాల్ట్స్. అవేంటివి, నైట్రేట్స్, సల్ఫేట్స్, మ్యాంగనేట్స్, ఏ తీసుకున్నా సరే, క్లోరేట్స్ ఏవైనా సరే మనకు వస్తాయి. సో అదే ఇక్కడ మనం రాసాం, పొటాషియం క్లోరేట్ విల్ గివ్ ఆక్సిజన్, పొటాషియం నైట్రేట్ విల్ గివ్ ఆక్సిజన్, పొటాషియం పెర్మాంగనేట్ విల్ గివ్ పొటాషియం మ్యాంగనేట్ అండ్ మ్యాంగనీస్ డయాక్సైడ్ అండ్ ఆక్సిజన్. తర్వాత పొటాషియం డైక్రోమేట్. సో పొటాషియం డైక్రోమేట్ని తీసుకుంటే ఆక్సిజన్ గ్యాస్ వస్తుంది. మీ అందరికీ గుర్తున్నట్లయితే కనుక అమ్మోనియం డైక్రోమేట్, ఇక్కడ ఏమొస్తుంది మనకి, N2 గ్యాస్ వస్తుంది. మీ అందరికీ గుర్తుంటే కనుక పొటాషియం డైక్రోమేట్ డికంపోజ్ అయితే మనకు ఆక్సిజన్ గ్యాస్ వస్తుంది, కానీ అమ్మోనియం డైక్రోమేట్ డికంపోజ్ అయితే నైట్రోజన్ గ్యాస్ వస్తుంది. ఎందుకంటే చాలా టిపికల్ క్వశ్చన్ మనకి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విల్ బి ప్రొడ్యూస్డ్ బై ద డికంపోజిషన్ ఆఫ్ అమ్మోనియం డైక్రోమేట్ అంటే నైట్రోజన్ ఆన్సర్, అదే పొటాషియం డైక్రోమేట్ అంటే ఆక్సిజన్ ఆన్సర్. సో అది బాగా గుర్తుపెట్టుకోవాల్సింది. అండ్ పొటాషియం పెర్క్లోరేట్, అది కూడా మనకి KCl+O2. ఈ రకంగా మనకి ఆక్సిజన్ రిచ్ సాల్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ డికంపోజ్ చేసినప్పుడు మనకి ఆక్సిజన్ అనేది జాగ్రత్తగా వస్తుంది. బై ద థర్మల్ డికంపోజిషన్ ఆఫ్ సర్టెన్ మెటాలిక్ ఆక్సైడ్స్, కొన్ని మెటాలిక్ ఆక్సైడ్ని కూడా మనం డికంపోజ్ చేసినప్పుడు ఆక్సిజన్ ప్రొడ్యూస్ అవుతుంది. మెర్క్యూరిక్ ఆక్సైడ్ HgO, సిల్వర్ ఆక్సైడ్ Ag2O, ఆర్ లెడ్ ఆక్సైడ్. ఇట్ ఈస్ గోయింగ్ టు బి మిక్స్డ్ ఆక్సైడ్, ఇట్ ఈస్ గోయింగ్ టు బి లెడ్ డైఆక్సైడ్. ఈ ఆక్సైడ్స్ని కూడా మనం ఎప్పుడైనా 720 కెల్విన్, 620 కెల్విన్ ఇవి హీట్ చేసినప్పుడు మనకి ఆక్సిజన్ గ్యాస్ అనేది ఫామ్ అవుతుంది. సో ఈ రకంగా ఏ మెటల్ ఆక్సైడ్స్ని అంటే మెర్క్యూరీ కానీ, సిల్వర్ కానీ, గోల్డ్ కానీ, లెడ్ కానీ, లెడ్లో వచ్చేసరికి Pb3O4 అవ్వచ్చు, PbO2 అవ్వచ్చు, ఏదైనా సరే మనకి ఆక్సిజన్ ప్రొడ్యూస్ చేస్తుంది థర్మల్ డికంపోజిషన్ ద్వారా. నెక్స్ట్ బేరియం ఆక్సైడ్, హైడ్రోజన్ పెరాక్సైడ్ అండ్ మ్యాంగనీస్ డయాక్సైడ్, ఇవి కూడా మనకి హీట్ చేసినప్పుడు మనకి ఆక్సిజన్ అనేది ఆబ్వియస్గా ఫామ్ అవుతుంది. ఇవి కాకుండా ఇంకా, సో యాక్షన్ ఆఫ్ వాటర్ ఆన్ సోడియం పెరాక్సైడ్. సో సోడియం పెరాక్సైడ్ మీద వాటర్ యాక్ట్ చేసినప్పుడు కూడా మనకి ఆక్సిజన్ గ్యాస్, అంటే ఏ పెరాక్సైడ్ తీసుకున్నప్పుడు సరే మనకి ఆక్సిజన్ అనేది ఫామ్ అవుతుంది. ఈవెన్ ఇన్స్టెడ్ ఆఫ్ వాటర్ వీ కెన్ ఏబుల్ టు కీప్ ద పొటాషియం పెర్మాంగనేట్, ఎసిడిఫైడ్ పొటాషియం పెర్మాంగనేట్ని కూడా మనం అప్లై చేయొచ్చు. అప్లై చేసినప్పుడు మనకి ఆబ్వియస్గా ఆక్సిజన్ గ్యాస్ అనేది ఫామ్ అవుతుంది. నెక్స్ట్ MnO2 అనేది క్యాటలిస్ట్ కింద ఇందాక ఏదైతే ప్రాసెస్లో ఉందో ఇందాక ఏం చూసాం మనం, NaO2 ఈజ్ గోయింగ్ టు బి గెటింగ్ ద NaOH. సో దీంట్లో మనకి MnO2 అనేది యూజువల్గా క్యాటలిస్ట్ కింద యాక్ట్ చేస్తుంది. ఈవెన్ ఆబ్సెన్స్ ఆఫ్ మ్యాంగనీస్ డయాక్సైడ్ ఆల్సో 670 కెల్విన్ నుంచి 720 కెల్విన్ ఇచ్చినప్పుడు మనకి ఈజీగా ఆక్సిజన్ అనేది వచ్చేస్తుంది. తర్వాత మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ O2, కమర్షియల్ ప్రిపరేషన్ ఆఫ్ O2 ఈజ్ డన్ బై 2 మెథడ్స్ వీఆర్ గోయింగ్ టు బీ హ్యావింగ్. అంటే మనకి కమర్షియల్గా అంటే ఆక్సిజన్ సిలిండర్స్ని తయారు చేస్తున్నాం కదా, మనకు ఇప్పుడు హాస్పిటల్స్లో కావాల్సిన రిక్వైర్మెంట్, బోల్డ్ రిక్వైర్మెంట్, కరోనా టైంలో, కోవిడ్ టైంలో ఆక్సిజన్ సిలిండర్స్ని ఇచ్చాం కదా. సో ఆక్సిజన్ని ఎలా సప్లై చేస్తున్నారంటే ఇలా మ్యానుఫ్యాక్చర్ చేసి. సో ఏ రకంగా మనకి 2 మెథడ్స్. ఫస్ట్ వన్ ఫ్రమ్ వాటర్. సో వాటర్ని ఏం చేస్తున్నాం మనం, ఎలక్ట్రాలసిస్ తెలిసిందే కదా అందరికీ మనకి. వాటర్ని తీసుకుని ఎలక్ట్రాలసిస్ చేసినప్పుడు వాటర్లో ఏమొస్తాయి మనకి, H+ వస్తుంది, OH- వస్తుంది. సో H+ will gives rise to H2 gas. It is going to be OH- is going to be giving O2 gas. 2OH- will be giving O2 gas. సో ఇదేమో క్యాథోడ్ దగ్గర,
ఇదేమో యానోడ్ దగ్గర. సో ఇది చీపెస్ట్ మెథడ్ మనకి. అంటే వాటర్ని తీసుకుని ఎలక్ట్రాలసిస్ చేసినప్పుడు క్యాథోడ్ దగ్గర ఏమో హైడ్రోజన్ గ్యాస్ వస్తుంది, యానోడ్ దగ్గర ఏమో ఆక్సిజన్ గ్యాస్ వస్తుంది. ఇది చీపెస్ట్ మెథడ్ మనకి ఈ ఎలక్ట్రాలసిస్ ఆఫ్ వాటర్ అనేది. ఇది కాకుండా వేరే మెథడ్ ఫ్రమ్ ఎయిర్. సో ఈ ఎయిర్లో కూడా ఏం చేస్తాం మనం, ఆల్రెడీ నైట్రోజన్ దగ్గర చెప్పుకున్నాం కదా, ఫ్రాక్షనల్ డిస్టిలేషన్. సో నైట్రోజన్ ఏమో ఆక్సిజన్ 90.2 కెల్విన్ 70 కెల్విన్ ఉంటుంది కాబట్టి ఈ 78 కెల్విన్ అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి నైట్రోజన్ తీసేసుకుంటాం. సో ఆక్సిజన్ కూడా మన 90.2 కెల్విన్ దగ్గర ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ ద్వారా. ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ అంటే ఏం చెప్పాను, ఎప్పుడైతే రెండు సబ్స్టెన్సెస్ ఒక బాయిలింగ్ పాయింట్ అనేది లెస్ దాన్ 40 డిగ్రీ సెల్సియస్ కానీ 40 కెల్విన్ కానీ డిఫరెన్స్ ఉన్నప్పుడు ఫ్రాక్షనల్ డిస్టిలేషన్. అంటే ఫస్ట్ మనం హీట్ చేస్తాం. సో ఒకటేమో ఫస్ట్ ఏదైతే తక్కువ బాయిలింగ్ పాయింట్ ఉందో అది త్వరగా బాయిల్ అయిపోయి అది బయటకు వస్తుంది, తర్వాత ఎక్కువ బాయిలింగ్ పాయింట్ అనేది బయటకు వస్తుంది. సో దాన్నే ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ అంటాం. ఆ రకంగా మనం ఎయిర్ నుంచి కూడా మనం ఆక్సిజన్ ప్రొడ్యూస్ చేయొచ్చు. ప్రాపర్టీస్ ఆఫ్ ఆక్సిజన్: కలర్లెస్, ఆర్డర్లెస్, టేస్ట్లెస్, హెవియర్ దాన్ ఎయిర్. ఆక్సిజన్ అనేది ఎయిర్ కంటే కూడా హెవియర్గా ఉంటుంది. నెక్స్ట్, మాలిక్యులర్ ఆర్బిటల్ థియరీ ప్రకారం పారామాగ్నెటిక్. ఇది ఆల్రెడీ మనం చూసుకున్నాం. 2 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్, దే ఆర్ గోయింగ్ టు బి ప్రెజెంట్ ఆన్ pi star 2px 1, pi star 2py1. సో కెమికల్ బాండింగ్ లెసన్లో అది వస్తుంది. సో pi star 2px1, pi star 2py1 ఆ రెండిట్ల వల్ల అది అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ కలిగి ఉండి పారామాగ్నెటిక్ అవుతుంది. తర్వాత ఐసోటోప్స్ O16, O17, O18. ఇట్ ఈస్ గోయింగ్ టు బి లిక్విఫైడ్ టు పేల్ బ్లూ లిక్విడ్. ఎప్పుడైతే లిక్విడ్ అవుతుందో అది పేల్ బ్లూ అవుతుంది. అలాగే సొలిడిఫై చేస్తే కనుక లైట్ బ్లూ సాలిడ్ అవుతుంది. సొలిడిఫై అయితే లైట్ బ్లూ సాలిడ్. అది సాల్యుబుల్ టు లెస్ ఎక్స్టెంట్ ఇన్ వాటర్ యాజ్ డిజాల్వ్డ్ ఆక్సిజన్. అంటే మనకి ఆ వాటర్లో కనుక తీసుకుంటే కనుక లెస్ ఎక్స్టెంట్లో మాత్రమే ఉంటుంది, ఎందుకంటే డిజాల్వ్డ్ ఆక్సిజన్ అనేది అంతగా ఎక్కువ ఉండదు. సో ఆల్కలీన్ పైరోగెలాల్. సో పైరోగెలాల్ ఈజ్ గోయింగ్ టు బి నథింగ్ బట్ సో ఇది తీసుకున్నట్లయితే కనుక మనకి దాన్ని అబ్జార్బ్ చేస్తుంది, ఆక్సిజన్ అబ్జార్బ్ చేయడానికి వాడతాం అన్నమాట మనం. నెక్స్ట్ వచ్చి కెమికల్ ప్రాపర్టీస్. సో బికాజ్ ఆఫ్ ఆక్సిజన్ డబల్ బాండ్ ఆల్మోస్ట్ మనకి ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ. నైట్రోజన్కి ట్రిపుల్ బాండ్కి మనకి ఎంత చెప్పాను, 950, దీనికి అరౌండ్ 550 కిలోజౌల్స్ ఎనర్జీ కావాలి. సో బ్రేక్ చేసినప్పుడు ఆర్డినరీ టెంపరేచర్ దగ్గర స్టేబుల్గా ఉంటుంది. ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో అప్పుడు రియాక్ట్ అవుతుంది. సో సపోర్ట్ ఆఫ్ కంబషన్. సో ఏదైనా సరే ఒక పర్టికులర్ సబ్స్టెన్స్ని కనుక హీట్ చేయాలి అంటే, అది మండాలి అంటే కనుక ఆక్సిజన్ అనేది కంపల్సరీ. అందుకని ఆక్సిజన్ అనేది కంబషన్ చేయడానికి సపోర్ట్ చేస్తుంది. అది మనకి అందరికీ తెలిసిన విషయమే కదా. హైడ్రోకార్బన్స్ కానీ ఏదైనా సరే మనం మండించాలి అంటే ఆక్సిజన్ లేకుండా మండించలేము. వితౌట్ ఎయిర్ ఏది కూడా ఫ్లేమ్ జరగదు. నెక్స్ట్, రియాక్షన్ విత్ మెటల్స్. సో మెటల్స్తో తీసుకుంటే కనుక మెటల్ ఆక్సైడ్స్ వస్తాయి. కాల్షియం విల్ గివ్స్ రైజ్ టు కాల్షియం ఆక్సైడ్, సోడియం విల్ గివ్స్ రైజ్ టు సోడియం ఆక్సైడ్. ఈ ఆక్సైడ్స్ అన్నీ కూడా మనకి బేసిక్ ఇన్ నేచర్. అదే మెగ్నీషియం తీసుకుంటే కనుక మెగ్నీషియం ఆక్సైడ్, ఈ అల్యూమినియం ఇవన్నీ కూడా Al2O3. అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క రకమైన ఆక్సైడ్ ఫార్ములాతో వస్తున్నాయి. సోడియం మెటల్ ఏమో సోడియం ఆక్సైడ్, సో Na2O2, MgO మెగ్నీషియం, Al2O3 అల్యూమినియం. ఆ రకంగా డిఫరెంట్. అదే నాన్ మెటల్స్ తీసుకుంటే కనుక ఇవి కూడా మనకి ఆక్సైడ్స్ని ఫామ్ చేస్తాయి. సల్ఫర్ డయాక్సైడ్, ఫాస్ఫరస్ పెంటాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డయాక్సైడ్. H2 is going to be forming hydrogen oxide, నైట్రోజన్ ఈజ్ గోయింగ్ టు ఫార్మింగ్ నైట్రిక్ ఆక్సైడ్. ఏదైనా డైరెక్ట్గా బర్న్ చేసినప్పుడు అవన్నీ కూడా ఆక్సైడ్స్ని ఫామ్ చేసుకుంటాయి, అది మెటల్ అయినా నాన్ మెటల్ అయినా. సో మెటల్ ఆక్సైడ్స్ ఏమో బేసిక్, నాన్ మెటల్ ఆక్సైడ్స్ ఏమో ఎసిడిక్, కొన్ని న్యూట్రల్ కూడా ఉంటాయి. అవి మనం డిఫరెంట్గా మనం చూడొచ్చు. రియాక్షన్ విత్ కాంపౌండ్స్. సో ఏ కాంపౌండ్స్ తీసుకున్నా సరే అవి ఈజీగా రియాక్ట్ అయిపోతుంది. మ్యాక్సిమం మనకి అన్ని ఎలిమెంట్స్ కూడా ఆక్సైడ్స్ని ఫామ్ చేస్తాయి. సో ఇది ఏ కాంపౌండ్స్ అయినా సరే ఈజీగా ఆక్సిజన్ తోటి రియాక్ట్ అవుతాయి. సో అదే మనకి ఇక్కడ చాలా ఎక్కువ కాంపౌండ్స్ వస్తాయి. అమోనియా NH3+O2 గివ్స్ రైజ్ టు NO. ఆస్ట్వాల్డ్ ప్రాసెస్లో తీసుకున్నప్పుడు ఈ NO ఫామ్ చేస్తుంది ఆక్సిజన్. సో ఆ నైట్రిక్ ఆక్సైడ్ ఫర్దర్గా నైట్రోజన్ డయాక్సైడ్ కింద, నైట్రోజన్ డయాక్సైడ్ హైడ్రాలజీ చేస్తే నైట్రిక్ యాసిడ్ కింద వస్తుంది. అది మనం ఆల్రెడీ చూసిన ఆస్ట్వాల్డ్ ప్రాసెస్. సో ఇందులో అమోనియా
ఈజ్ గోయింగ్ టు బి గివింగ్ రైస్ టు నైట్రిక్ ఆక్సైడ్. తర్వాత హైడ్రోజన్ క్లోరైడ్ HCl ప్లస్ O2 గివ్స్ రైస్ టు H2O ప్లస్ Cl2. సో ఇది కూడా మనకి ప్రొడక్షన్ ఆఫ్ క్లోరిన్ గ్యాస్లో చెప్పుకుంటాం దీన్ని. సో ఇందులో కూడా ఏం జరుగుతుంది, హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి క్లోరిన్ గ్యాస్ని ఫామ్ చేస్తుంది. అదే సల్ఫర్ డయాక్సైడ్ తోటి SO2 ప్లస్ O2 గివ్స్ రైస్ టు SO3. ఇదేంటిది, కాంటాక్ట్ ప్రాసెస్లో SO2 ప్లస్ O2 గివ్స్ రైస్ టు SO3. SO3ని మళ్ళీ వాటర్తో రియాక్ట్ చేసినప్పుడు H2SO4. కాంటాక్ట్ ప్రాసెస్లో మనకి సల్ఫ్యూరిక్ యాసిడ్ ప్రొడక్షన్లో జరిగేటటువంటి రియాక్షన్ ఇది. తర్వాత కార్బన్ డైసల్ఫైడ్ CS2. సో CS2 ప్లస్ O2 అనేది CO2 SO2 రెండు కూడా మనకి కార్బన్ డైఆక్సైడ్ సల్ఫర్ డైఆక్సైడ్ రెండు ఫామ్ అవుతాయి. మెటల్ సల్ఫైడ్స్ తీసుకున్నట్లయితే కనుక ZNS ప్లస్ O2 ZNO సల్ఫర్ డైఆక్సైడ్ వస్తుంది. అదే MgS ప్లస్ O2 SO2. మెటలర్జీస్లో చూసాం మనం ఆల్రెడీ, ఏ సల్ఫైడ్ని తీసుకున్నా సరే ఆక్సిజన్తో రియాక్ట్ చేసినప్పుడు వాటి యొక్క ఆక్సైడ్స్ వస్తాయి. అట్ ద సేమ్ టైం సల్ఫర్ డైఆక్సైడ్, కాపర్లో చూసాం CuFeSt, ఇట్ ఈస్ గోయింగ్ టు బి గివింగ్ సల్ఫర్ డైఆక్సైడ్, దట్ ఈస్ ఓన్లీ కాల్డ్ as బ్లిస్టర్ కాపర్. సో ఇవన్నీ కూడా మనకి రియాక్షన్స్ విత్ అదర్ దాన్ ద ఇంపార్టెంట్ వన్స్ వీఆర్ గోయింగ్ టు బి హ్యావింగ్. రియాక్షన్ విత్ హైడ్రోకార్బన్స్. సో హైడ్రోకార్బన్స్తో జరిగే రియాక్షన్ అన్నింటినీ కూడా మనం కంబషన్ అంటాం. సో ఈ కంబషన్ రియాక్షన్ తీసుకున్నట్లయితే కనుక బెంజీన్ ప్లస్ 15/2 O2 6 CO2. ఈ ఏ కంబషన్ రియాక్షన్ తీసుకున్నా సరే ద కార్బన్ ప్రజెంట్ ఇన్ ఏ గివెన్ కాంపౌండ్ కన్వర్ట్స్ టు CO2. అంటే కార్బన్ అంతా కూడా CO2 అయిపోతుంది, హైడ్రోజన్ అంతా కూడా వాటర్ అయిపోతుంది. సో ఆ రకంగా మనకి 6 కార్బన్లు ఉన్నాయి, 6 CO2లు, 6 హైడ్రోజన్లు ఉన్నాయి, 3 H2O, సగం వాటర్. సో ఇప్పుడు దీన్ని బ్యాలెన్స్ చేయడం కోసం 6 రెళ్ళు 12, 12 3 15, 15/2 O2. సో ఈజీగా బ్యాలెన్స్ చేయడం ఎలా అంటే, సో నేను సింపుల్గా ఉంటుందని తీసుకుంటున్నాను. నేను ఎన్ని కార్బన్స్ ఉన్నాయి, 1 కార్బన్ ఉంది CO2. ఇక్కడ ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి, 4. సో 2 H2O, 2 ఆక్సిజన్లు 2 ఆక్సిజన్స్ అంటే మొత్తం ఎన్ని, 4. సో 2 O2. ఈజీగా మనం బ్యాలెన్స్ చేయొచ్చు. సో అదే కంబషన్ రియాక్షన్. హైడ్రోకార్బన్స్ బెంజిన్ కానీ, మీథేన్ కానీ, ఇథిలీన్ కానీ, ఈథేన్ కానీ, ఇవన్నీ కూడా ఆక్సిజన్ సమక్షంలో అవి బాగా మండిపోయి కార్బన్ డైఆక్సైడ్ కింద వాటర్ కింద ఫామ్ అవుతాయి. సో యాక్చువల్గా ఆ కంబషన్ రియాక్షనే మనకి గ్యాస్ కానీ, అంటే ఇప్పుడు మన గ్యాస్లో ఏంటి ఉంటుంది, బ్యూటేన్ ఉంటుంది. బ్యూటేన్ అనేది మనం మండించినప్పుడు అది కంబషన్ జరగడం వల్ల వచ్చే ఎనర్జీనే మనం స్టవ్ కింద వాడుకుంటాం. మన పెట్రోల్ ఉంది, పెట్రోల్లో కూడా మిక్సర్ ఆఫ్ హైడ్రోకార్బన్స్, అవన్నీ కూడా ఇంజిన్ రన్ చేయడానికి ఉపయోగపడతాయి. సో ఈ కంబషన్ రియాక్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, హైడ్రోకార్బన్స్. నెక్స్ట్ యూజెస్ ఆఫ్ ఆక్సిజన్. మనందరికీ తెలిసింది రెస్పిరేషన్, ఆర్టిఫిషియల్ రెస్పిరేషన్. అంటే ఎవరికైనా సరే వాళ్ళంతటా వాళ్ళుగా ఆక్సిజన్ తీసుకోకపోతే ఆక్సిజన్ సిలిండర్స్ పెట్టి, మన కోవిడ్ టైంలో అందరికీ తెలిసిందే కదా. సో కోవిడ్లో మనకి అందరికీ కూడా ఆక్సిజన్ సప్లై తక్కువ వచ్చినప్పుడు దాన్ని సప్లై చేశారు ఆర్టిఫిషియల్గా. అలాగే పౌడర్ చార్కోల్ అండ్ లిగ్ O2 ఈజ్ యూజ్డ్ యాజ్ అన్ ఎక్స్ప్లోజివ్ ఇన్ కోల్ మైనింగ్. అంటే మనకి కోల్స్, సింగరేణి ఇవన్నీ కోల్స్ ఉన్నాయి కదా, ఆ కోల్స్ని మనం బ్లాస్ట్ చేసి మైనింగ్ చేయడం కోసం ఈ ఆక్సిజన్ కూడా వాడుతుంటారు అన్నమాట దాన్ని. అలాగే లిక్విడ్ O2 యూజ్డ్ యాజ్ రాకెట్ ఫ్యూయల్ కింద ఆక్సిజన్ కూడా వాడచ్చు. ఆక్సీ హైడ్రోజన్ టార్చ్, ఆక్సీ ఎసిటిలీన్ టార్చ్ అండ్ ఆక్సీ హైడ్రోజన్ టార్చ్, ఇవన్నీ కూడా కంబషన్ రియాక్షన్స్ కాబట్టి వాటి నుంచి ఎనర్జీ అనేది ఎగ్జోథెర్మిక్, హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ వస్తుంది కాబట్టి ఆ ఎనర్జీని మనం దేనికైనా వాడచ్చు, వెల్డింగ్ పర్పస్ కానీ దేనికైనా. అందుకని అన్నిటిని కూడా టార్చ్ అంటాం. యూజ్డ్ ఇన్ కంబషన్. సో ఆల్రెడీ ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్నాం. క్లాసిఫికేషన్ ఆఫ్ ఆక్సైడ్స్. సో మనకి ఎక్కడైతే ఆక్సిజన్ రియాక్ట్ అవుతుందో వచ్చినటువంటి ప్రతి దాన్ని కూడా ఆక్సైడ్ అనే అంటాం. ఈ ఆక్సైడ్స్ అన్నీ తీసుకున్నప్పుడు ఈ ఆక్సైడ్స్ అన్నీ కూడా ఒకే రకమైన నేచర్ని కలిగి ఉండవు. కొన్నేమో ఎసిడిక్, కొన్నేమో బేసిక్, కొన్నేమో న్యూట్రల్, కొన్నేమో యాంఫోట్రిక్, ఇవన్నీ కూడా ఉన్నాయి. దానికోసమే క్లాసిఫికేషన్. ఏ బైనరీ కాంపౌండ్ ఆఫ్ ఆక్సిజన్ ఆక్సైడ్. ఈ ఆక్సైడ్స్ అన్నీ కూడా సింపుల్ ఆక్సైడ్స్, మిక్స్డ్ ఆక్సైడ్స్. సింపుల్ ఆక్సైడ్స్ అంటే ఏంటి, ఓన్లీ ఒకే రకమైన ఆక్సైడ్. మిక్స్డ్ ఆక్సైడ్ అంటే PB3O4. PB3O4 ఎలా ఉంటుంది, PbO ప్లస్ PbO2. Fe3O4 ఎలా ఉంటుంది, FeO ప్లస్ Fe2O3. ఫెర్రస్ ఆక్సైడ్, ఫెరిక్ ఆక్సైడ్, ప్లంబస్ ఆక్సైడ్, ప్లంబిక్ ఆక్సైడ్, ఇవన్నీ కూడా మిక్స్డ్ ఆక్సైడ్స్. అంటే ఇది ఒకే రకంగా ఫార్ములా ఉంటుంది కానీ డిఫరెంట్ ఆక్సైడ్స్ దాంట్లో ఉంటాయి. సో అందుకోసం ఇవన్నీ కూడా
సో ఇవన్నీ కూడా మిక్స్డ్ ఆక్సైడ్స్ అంటాం. సింపుల్ ఆక్సైడ్స్ని ఫర్దర్గా మనం ఎసిడిక్, బేసిక్, ఎంఫాట్రిక్, న్యూట్రల్, సో ఈ 4 రకాలుగా డివైడ్ చేసాం. సో ఫస్ట్ ఎసిడిక్ ఆక్సైడ్స్. ఏదైనా సరే నాన్ మెటల్ ఆక్సైడ్స్ని మనం ఎసిడిక్ ఆక్సైడ్స్ అంటాం. సో నాన్ మెటల్ ఆక్సైడ్స్ ఆర్ గోయింగ్ టు బి హ్యావింగ్ ఎసిడిక్ నేచర్. సో అందుకని ప్రతి నాన్ మెటల్ యొక్క ఆక్సైడ్ కూడా అది ఎసిడిక్గా యాక్ట్ చేస్తుంది. ఇక్కడ మనం తీసుకున్నట్లయితే కనుక SO2, CO2, N2O5, Cl2O7 ఇవన్నీ కూడా ఎసిడిక్. ఎందుకని ఎసిడిక్ అంటాం? ఇప్పుడు ఏవైతే హైడ్రాలిసిస్ అవుతాయో అవి ఇమీడియట్గా ఆక్సైడ్స్ కన్వర్టెడ్ టు యాసిడ్స్ కింద కన్వర్ట్ అయిపోతాయి. సల్ఫర్ డయాక్సైడ్, సల్ఫర్ ట్రయాక్సైడ్, కార్బన్ డయాక్సైడ్ ఇవన్నీ కూడా యాసిడ్స్ని ఫామ్ చేస్తాయి కాబట్టి వాటిని మనం ఎసిడిక్ ఆక్సైడ్స్ అని పిలుస్తాం. వీటిలో కూడా మనం చెప్పుకున్నాం, మోర్ ద ఆక్సిడేషన్ స్టేట్ మోర్ ద ఎసిడిక్. Cl2O7 హైయెస్ట్ ఎసిడిక్, దెన్ యువర్ SO3, దెన్ యువర్ NO2, దెన్ యువర్ CO2. ఎందుకంటే ఈ నాన్ మెటాలిక్ నేచర్ పెరుగుతున్న కొద్దీ ఎసిడిక్ నేచర్ పెరుగుతుంది. అలాగే ఆక్సిడేషన్ స్టేట్ పెరుగుతున్న కొద్దీ వాటి యొక్క ఎసిడిక్ నేచర్ పెరుగుతుంది. సో ఆ రకంగా మనం ఇక్కడ చూసినట్లయితే ఇవన్నీ కూడా ఎసిడిక్ ఆక్సైడ్స్, నాన్ మెటల్ ఆక్సైడ్స్. తర్వాత బేసిక్ ఆక్సైడ్స్. ఏవైతే మెటల్ ఆక్సైడ్స్ ఉన్నాయో ఆ మెటల్ ఆక్సైడ్స్ అన్నిటిని కూడా మనం బేసిక్ ఆక్సైడ్స్ అంటాం. సో ఎందుకని అంటే వీటిని మనం హైడ్రాలసిస్ చేసినప్పుడు అవి బేసిస్ని ఫామ్ చేస్తాయి. ఇక్కడ ఎగ్జాంపుల్ Na2O, CaO ఇచ్చాను. Na2O గెట్ కనెక్ట్ టు NaOH, CaO గెట్ కనెక్ట్ టు CaOH ట్వైస్. ఇవి రెండు కూడా స్ట్రాంగ్ బేసిస్ మనకి. అందుకనే వీటిని బేసిక్ ఆక్సైడ్స్ అని పిలుస్తాం. తర్వాత యాంఫోట్రిక్ ఆక్సైడ్స్. యాంఫోట్రిక్ ఆక్సైడ్స్ అంటే అర్థం ఏంటంటే అవి యాసిడ్ తోటి, బేస్ తోటి రెండింటితోటి రియాక్ట్ అవ్వగలుగుతాయి కాబట్టి దాన్ని యాంఫోట్రిక్ ఆక్సైడ్స్ అంటాం. సో దీనికి ఎగ్జాంపుల్ ZnO కెన్ రియాక్ట్ విత్ HCl, విల్ ఫార్మ్ ZnCl2. ZnO విత్ రియాక్ట్ విత్ NaOH అండ్ సోడియం జింకేట్. హైడ్రోజన్ గ్యాస్ ప్రిపరేషన్లో మనం డిస్కస్ చేస్తాం దీన్ని. సో సోడియం హైడ్రాక్సైడ్ తోటి జింక్ ఆక్సైడ్ రియాక్ట్ అవుతుంది. అలాగే హైడ్రోజన్ క్లోరైడ్ అంటే ఒక బేస్ తోటి ఒక యాసిడ్ తోటి రెండింటితో కూడా ఇది రియాక్ట్ అవ్వగలుగుతుంది కాబట్టి దీన్ని యాంఫోట్రిక్ ఆక్సైడ్ అని అన్నాను. తర్వాత న్యూట్రల్ ఆక్సైడ్స్. ఇవి మాత్రం చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మన సింపుల్గా నాన్ మెటల్ ఆక్సైడ్ అని గుర్తుపెట్టేసుకుంటే అవి ఈజీగా ఎసిడిక్ ఆక్సైడ్స్ అయిపోవు. కార్బన్ డయాక్సైడ్ ఈజ్ ఎసిడిక్, కార్బన్ మొనాక్సైడ్ ఈజ్ న్యూట్రల్. నైట్రోజన్ డయాక్సైడ్ ఈజ్ ఎసిడిక్, నైట్రిక్ ఆక్సైడ్ అండ్ నైట్రస్ ఆక్సైడ్ ఇవి రెండు కూడా న్యూట్రల్. సో నైట్రోజన్ ఆక్సైడ్స్లో చెప్పుకున్నట్టు చెప్పాం మనం ఆల్రెడీ. కలర్లెస్ న్యూట్రల్, ఇట్ ఈస్ గోయింగ్ టు బి N2O అండ్ ఆల్సో గోయింగ్ టు బి NO. ఇవి రెండు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇవి మూడు కూడా న్యూట్రల్. ఇవే కాకుండా ఇంకా SNOలు ఇవన్నీ చాలా ఉన్నాయి. సో దీంట్లో ఉన్న మేజర్ అన్నీ కూడా నేను రాశాను ఇక్కడ. తర్వాత కాంపౌండ్ ఓజోన్. సో ఓజోన్ ఏంటి? O3. ఓజోన్ ఈజ్ అన్ ఎలోట్రోపిక్ ఫార్మ్ ఆఫ్ ఆక్సిజన్. ఇక్కడ మనకి ఎక్కువ ఓజోన్ తీసుకుంటే కనుక అంటే మనకి కొంత లిమిట్ వరకు ఓజోన్ మనం టాలరేట్ చేయగలుగుతాం. కానీ అంతకు మించి కనుక ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ పెరిగితే, ఓజోన్ కాన్సన్ట్రేషన్ పెరిగితే, సో అప్పుడు మనం దాన్ని ఇన్హేల్ చేయలేం. మనకి కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట, అంటే సఫకేషన్ వచ్చేస్తుంది. అందుకని ఓజోన్ కూడా డేంజరస్, పాయిజనస్సే. ఎందుకంటే తక్కువగా ఉన్నప్పుడు పర్వాలేదు, కానీ ఎక్కువైనప్పుడు మాత్రం మనం చాలా ఇబ్బంది పడతాం. సో అందుకని ఆ రకంగా ఓజోన్ అనేది అంత మంచిదైతే కాదు. సో పాయిజనస్ వీ కెన్ సే. Preparation. So obviously 3 moles of oxygen get converted to 2 moles of O3. It's going to be endothermic. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే ఓజోన్ ఫార్మేషన్ ఈజ్ గోయింగ్ టు బి ఎండోథెర్మిక్. అంటే ఓజోన్ రివర్స్ రియాక్షన్ ఈజ్ గోయింగ్ టు బి ఎగ్జోథెర్మిక్. అంటే ఏది ఫేవరబుల్ మనకి? ఓజోన్ డికంపోజిషన్ ఈజ్ ఫేవరబుల్. సో అది మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలి. ప్రాపర్టీస్. ఓజోన్ ఈజ్ ఏ పేల్ బ్లూ గ్యాస్. చాలాసార్లు అడిగిన క్వశ్చన్. ప్యూర్ ఓజోన్ ఈజ్ గోయింగ్ టు బి ప్రజెంట్ ఇన్ పేల్ బ్లూ కలర్ గ్యాస్ అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బికమ్ డార్క్ బ్లూ లిక్విడ్ అండ్ వైలెట్ బ్లాక్ సాలిడ్. సో అంటే కలర్ అనేది మారిపోతూ ఉంటుంది అన్నమాట. సో స్టేట్ మారుతున్న కొద్దీ కూడా కలర్ మారిపోతూ ఉంటుంది. ఇది 100 ppm. అదే కింద చెప్పాను నేను, డిఫికల్ట్ టు బ్రీత్. 100 ppm వరకు అయితే కనుక పర్వాలేదు. 100 ppm దాటితే మాత్రం దీన్ని మనం బ్రీతింగ్ చాలా కష్టమైపోతుంది. ఈ ఓజోన్ అనేది చాలా గుడ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్. ఎందుకంటే O2 కింద నేసెంట్ ఆక్సిజన్ కింద డివైడ్ అయిపోతుంది కాబట్టి ఇది చాలా ఫాస్ట్గా ఆక్సిడేషన్ చేయడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. ఫాస్ట్గా ఆక్సిడేషన్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో ఇట్స్ ఏ గుడ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ నెక్స్ట్ టు ఫ్లోరిన్. ఫ్లోరిన్ తర్వాత ఇదే
చాలా మంచి ఆక్సిడైజింగ్ ఏజెంట్. సో ఈ ఆక్సిడైజింగ్ ఏజెంట్ తాలూకు ప్రాపర్టీ చూసినట్లయితే కనుక పీబీఎస్ కన్వర్ట్స్ టు పీబీఎస్ఓ4, కేఐ ఈజ్ గెట్ కన్వర్ట్ టు కేఓహెచ్ అండ్ ఐ2, అండ్ హెచ్జీ ఈజ్ గెట్ కన్వర్ట్ టు హెచ్జీ2ఓ. సో మెర్క్యూరస్ ఆక్సైడ్ ఇవన్నీ కూడా ఇది టైలింగ్ అంటాం దీన్ని. సో మెర్క్యూరీ ప్లస్ O3 ఈజ్ గోయింగ్ టు బి ఫార్మింగ్ ద టైలింగ్ ఆఫ్ మెర్క్యూరీ. అదే పీబీఎస్ అయితే కానీ పీబీఎస్ఓ4 ఫామ్ అయిపోతుంది, కే ఈజ్ గెట్ కన్వర్ట్ టు కేఓహెచ్. ఇవన్నీ కూడా ఆక్సిడైజింగ్లు. ఈ మెర్క్యూరస్ ఆక్సైడ్ అనేది టైలింగ్ ఆఫ్ మెర్క్యూరీ చెప్పాను కదా ఆల్రెడీ. సో NO ప్లస్ O3 ఎప్పుడైతే నైట్రిక్ ఆక్సైడ్ అనేది O3 డికంపోజ్ అవుతుందో NO2 కింద మారిపోతుంది, ఆ O3 అనేది O2 కింద కన్వర్ట్ అయిపోతుంది. ఈ పర్టికులర్ అంటే ఏవైతే మనము డిప్లీషన్ ఆఫ్ ఓజోన్ లేయర్ అని ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీలో మాట్లాడుకుంటామో, ఏ రియాక్షన్ జరుగుతుంది, నైట్రిక్ ఆక్సైడ్ కానీ ఫ్రియాన్స్ కానీ ఇవన్నీ కూడా ఓజోన్ని డిప్లీట్ చేసేస్తూ ఉంటాయి. ఎలా డిప్లీట్ చేసేస్తాయి? O3ని తీసుకుని O2 కింద ఫామ్ చేసేస్తాయి. సో అందుకని ఆ O3 అనేది ఆటోమేటిక్గా అయిపోతుంది. దాన్నే ఓజోన్ హోల్ ఆర్ ఓజోన్ డిప్లీషన్ అంటాం. నెక్స్ట్ BaO2, బేరియం పెరాక్సైడ్ O2 ఈజ్ గోయింగ్ టు బి గివింగ్ BaO ప్లస్ O3, అండ్ H2O2తో O3 కూడా H2O. Barium peroxide is going to be get react with O3 and will get the oxygen, and hydrogen peroxide తో O3 తీసినప్పుడు కూడా H2O plus O2 వస్తుంది. అండ్ ఓజోనాయిడ్స్ మీకు గుర్తున్నట్లయితే కనుక CH2 double bond CH2 plus O3 gives rise to CH2O CH2O. దీన్ని ఏమంటాం మనం? ఇథిలీన్ ఓజోనాయిడ్. అంటే ఎక్కడైతే డబల్ బాండ్ ఉంటుందో ఆ డబల్ బాండ్ బ్రేక్ చేసి అక్కడ ఇలాంటి ఒక ఇంటర్మీడియట్ని ఫామ్ చేస్తుంది. సో ఫర్దర్గా దీన్ని హైడ్రాలసిస్ చేస్తాం, మనకేమో ఫార్మాల్డిహైడ్ అన్నీ వస్తాయని తర్వాత విషయం. కానీ ఎక్కడైతే డబల్ బాండ్ ఉంటుందో ఆ ప్రతి చోట కూడా ఇది ఓజోనాయిడ్ని ఫామ్ చేస్తుంది. ఇక్కడ 3 డబల్ బాండ్స్ ఉన్నాయి కాబట్టి 3 moles ఆఫ్ ఓజోన్ అనేది రియాక్ట్ అవుతుంది. రియాక్ట్ ఏమవుతుంది ఇక్కడ ప్రతి డబల్ బాండ్ దగ్గర కూడా. ఇక్కడ ప్రతి డబల్ బాండ్ దగ్గర ఏమవుతుంది? ఓజోనాయిడ్ ఫామ్ అవుతుంది. ఈ రకంగా ట్రైఓజోనాయిడ్. సో ఎక్కడ డబల్ బాండ్ ఉంటే అక్కడ ఆ డబల్ బాండ్ బ్రేక్ చేసి ఒక ఓజోనాయిడ్ ఫామ్ చేస్తుంది. సో ఈ రకంగా మనకి ఓజోనాయిడ్స్ అనేవి ఈజీగా ఫామ్ అవుతాయి. స్ట్రక్చర్ ఆఫ్ ఓజోన్. సో స్ట్రక్చర్ ఆఫ్ ఓజోన్ తీసుకుంటే కనుక ఒక డబల్ బాండ్ O, ఇది రెజనేటింగ్ స్ట్రక్చర్ చూపిస్తుంది. ఇక్కడ డబల్ బాండ్ బదులు ఇటువైపు డబల్ బాండ్ వస్తుంది. సో దీన్ని ఓవరాల్గా మనం రెజనెన్స్ హైబ్రిడ్ కింద చూపించాల్సి వచ్చినప్పుడు అర్థమైందా? మామూలుగా అయితే కనుక ఓజోన్ అనేది ఒకవైపు డబల్ బాండ్ ఒక సింగిల్ బాండ్ ఉంటుంది, ఇక్కడ ఒక సింగిల్ బాండ్ డబల్ బాండ్, ఈ రెండింటిని కలిపి మనం చూపించడానికి రెజనెన్స్ హైబ్రిడ్ అంటాం. సో ఈ రెజనెన్స్ హైబ్రిడ్ అనేది మనకి అన్ని ప్రాపర్టీస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతుంది. అందుకని మనం దీన్నే రెజనెన్స్ హైబ్రిడ్ కింద తీసుకుంటాం. ఎందుకని అంటే బాండ్ లెంత్ ఆఫ్ ఆక్సిజన్ ఇన్ ఓజోన్ ఈజ్ 128 పికోమీటర్. కానీ ఈ రెండు స్ట్రక్చర్లను తీసుకుంటే ఏమవుతుంది మనకి? ఒకటేమో డబల్ బాండ్, ఒకటేమో సింగిల్ బాండ్. యాక్చువల్గా డబల్ బాండ్ అంటే ఎంత ఉంటుంది? 121 పికోమీటర్. ఇది డబల్ బాండ్ అంటే కనుక 148 పికోమీటర్. కానీ
మనకు ఓజోన్ యొక్క స్ట్రక్చర్ని కనుక అనాలిసిస్ చేసినప్పుడు ఓజోన్లో 121 కానీ 148 కానీ 2 రకాలైనటువంటివి ఏవి మనకు కనిపించవు. సో అందుకోసం ఇక్కడ ఎప్పుడైతే చూసారో దాంట్లో ఒకే రకమైనటువంటి బాండ్ లెంత్ కనిపిస్తుంది, అది 128 పీకోమీటర్. సో ఆ 128 పీకోమీటర్ అనేది ఈ 2 స్ట్రక్చర్లు ఎక్స్ప్లెయిన్ చేయవు కాబట్టి దీన్ని మనకి ఓజోన్ అనే దాన్ని రెజినెన్స్ హైబ్రిడ్ కింద, అంటే ఇది నాట్ గోయింగ్ టు హ్యావ్ ప్యూర్ సింగిల్ బాండ్, ప్యూర్ డబల్ బాండ్, అంటే పూర్తిగా డబల్ బాండు కాకుండా పూర్తిగా సింగిల్ బాండు కాకుండా ఒక మధ్యస్థంగా పార్షియల్ డబల్ బాండ్ నేచర్ ఉంటుంది కాబట్టి రెండిటికి మధ్యలో 128 పీకోమీటర్ ఉంటుంది. బాండ్ యాంగిల్ వచ్చి 117 డిగ్రీ, బాండ్ యాంగిల్ వచ్చి 117 డిగ్రీ, బెంట్ షేపు అండ్ 117 డిగ్రీ. సో ఈ రకంగా ఓజోన్ యొక్క స్ట్రక్చర్ని మనం డిస్కస్ చేసుకోవచ్చు. తర్వాత ఎస్టిమేషన్ ఆఫ్ ఓజోన్. సో ఎస్టిమేషన్ ఆఫ్ ఓజోన్కి మనం జనరల్గా ఏం చేస్తామంటే ఐడియోమెట్రీ టైట్రేషన్, అంటే మనం క్వాంటిటేటివ్ ఎస్టిమేషన్ ఈజ్ గోయింగ్ టు బి డన్ బై యూజింగ్ ద ఐడియోమెట్రిక్ టైట్రేషన్. వీఆర్ గోయింగ్ టు బి కన్వర్టింగ్ పొటాషియం iodide in presence of buffer, we are going to be getting I2. సో ఎన్ని మోల్స్ ఆఫ్ I2 వచ్చిందో మనం హైపో ద్వారా తెలుసుకుంటాం, Na2S2O3. సో ఈ హైపోలో వచ్చినటువంటి ఏదైతే మనకి ఐడిన్ తెలిసిందో, ఎన్ని మోల్స్ ఆఫ్ ఐడిన్ వచ్చిందో అన్ని మోల్స్ ఆఫ్ ఓజోన్ ఇక్కడ ఉంది అని అర్థం. సో ఈ రకంగా మనకి ఎస్టిమేషన్ అంటే ఇండైరెక్ట్ టైట్రేషన్ అంటాం దీన్ని. అంటే O3ని ఫస్ట్ KIతో రియాక్ట్ చేస్తున్నాం మనం. సో రియాక్ట్ చేసినప్పుడు ఐడిన్ వచ్చింది. ఈ వచ్చిన ఐడిన్ని మనం మళ్ళీ Na2S2O3 సోడియం థయోసల్ఫేట్ హైపోతోటి మనం చేసినప్పుడు మనకి ఎంత ఐడిన్ వచ్చిందో ఇక్కడ తెలుస్తుంది. ఇక్కడ ఎంత ఐడిన్ వచ్చిందో అంత మోల్స్ ఆఫ్ ఓజోన్ అనేది రిలీజ్ అయిందని చెప్పి మనకు తెలుస్తుంది అన్నమాట. 2 moles of Ki is going to give I2. సో ఈ ఐడిని ఎస్టిమేట్ చేసి మనకి ఫైనల్గా ఎంత ఓజోన్ ఉన్నది అనేది తెలుస్తుంది. దాన్ని మనం ఐడిమెట్రీ ద్వారా తెలుసుకుంటాం అన్నమాట. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ యూజెస్ ఆఫ్ ఓజోనైజర్. మనకి అందరికీ బాగా ఇప్పుడు వాటర్ దగ్గర ఓజోనైజ్డ్ ఆర్ ఓజోనైజర్స్ అని చెప్తున్నారు కదా, ఎందుకంటే ఇట్ ఈస్ గోయింగ్ టు బి యాక్టింగ్ యాజ్ ఎ జెర్మిసైడ్, జెర్మ్ కిల్లర్. అంటే ఏదైతే మైక్రోబ్స్ ఉన్నాయో వాటర్లో, ఆ వాటర్లో ఉన్నటువంటి మైక్రోబ్స్ని కిల్ చేయడానికి ఈ పర్టికులర్ ఓజోన్ అనేది పంప్ చేస్తున్నారు. సో అందుకని ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యావ్ గుడ్ జెర్మిసైడ్, డిజిన్ఫెక్టెంట్, బ్లీచింగ్ ఏజెంట్. సో అందుకోసం అండ్ స్టెరిలైజేషన్ ఆఫ్ వాటర్ నేను ఇప్పుడే చెప్పాను. మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ సిల్క్ అండ్ క్యాంఫర్. సో ఆక్సిడైజింగ్ ఏజెంట్ కాబట్టి క్యాంఫర్ని కానీ సిల్క్ని కానీ తయారు చేయడానికి దీన్ని వాడుతున్నారు. నెక్స్ట్ వచ్చి సల్ఫర్. ఆక్సిజన్ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు మనం డిస్కస్ చేసుకునేది సల్ఫర్ కోసం. సో సల్ఫర్ వచ్చేసరికి ఫస్ట్ అక్కరెన్స్ ఆఫ్ సల్ఫర్, ఇట్ ఈస్ గోయింగ్ టు బి అక్కర్ ఇన్ ఏ నేటివ్ స్టేట్ యాజ్ వెల్ యాజ్ ఇన్ ద కంబైన్డ్ స్టేట్. అంటే ఆక్సిజన్ అనేది మనకి ఎలా అయితే ఆక్సైడ్స్ కింద ఆక్సిజన్ గ్యాస్ కింద అవైలబుల్ ఉంటుందో, సల్ఫర్ కూడా మనకి ఫ్రీ స్టేట్లోనే దొరుకుతుంది, కంబైన్డ్ స్టేట్లో సల్ఫైడ్స్ కింద దొరుకుతుంది. అది ఇక్కడ మనం చెప్పుకుంది. ఎలోట్రోపిక్ ఫార్మ్స్ ఆల్రెడీ ఇంతకుముందు చెప్పుకున్నాం మనం. వీఆర్ గోయింగ్ టు బి హ్యావింగ్ రాంబిక్ సల్ఫర్ అండ్ మోనోక్లినిక్ సల్ఫర్. సో ఫస్ట్ మనం రాంబిక్ సల్ఫర్ తీసుకున్నట్లయితే కనుక ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం, 204 picometer and 107 degree the bond angle, and we are going to be having total 8 SS bonds, and we are having మనకి ఇక్కడ 8 SS bonds ఉన్నాయి. అలాగే 107 degree అనేది బాండ్ యాంగిల్ ఉంది. సో 204 picometers అనేది మనకి బాండ్ లెంత్ SSకి. సో ఇవన్నీ కూడా సింగిల్ బాండ్స్. మనకి దీంట్లో తీసుకున్నట్లయితే కనుక ఏం చెప్పాను నేను, 8 బాండ్ పేర్స్, 16 లోన్ పేర్స్. ఇవన్నీ కూడా ఇంతకుముందు రాసినవే, మళ్ళీ ఒకసారి ఇక్కడ లిస్ట్ అవుట్ చేసాం మనం. ఇవన్నీ కూడా రాంబిక్ సల్ఫర్కి సంబంధించినటువంటి విషయాలు. 8 సల్ఫర్ ఆటమ్స్ ప్రజెంట్ ఇన్ ఏ పక్కాడ్ రింగ్ క్రౌన్, అలా మనం చెప్పుకున్నాం. తర్వాత మోనోక్లినిక్ సల్ఫర్. సో ఈ మోనోక్లినిక్ సల్ఫర్లోకి వచ్చేసరికి ఏం చెప్పుకున్నాం దాన్ని, ఇట్ ఈస్ గోయింగ్ టు బి కాల్డ్ యాజ్ బీటా సల్ఫర్ ఆర్ ప్రిజమాటిక్ సల్ఫర్. దీన్ని మనం బీటా సల్ఫర్ అని కానీ ప్రిజమాటిక్ సల్ఫర్ అని కానీ అంటాం. మెల్టింగ్ పాయింట్ వచ్చి 393 Kelvin, స్పెసిఫిక్ గ్రావిటీ వచ్చి 198 Kelvin. ఇట్ ఈస్ గోయింగ్ టు బి డిజాల్వింగ్ ఇన్ CS2 కార్బన్ డైసల్ఫైడ్. స్టేబుల్ అబౌవ్ 369 Kelvin and get converted into alpha sulfur below 369 Kelvin.
సో దీన్ని మనం ఏం చెప్పాం, ట్రాన్సిషన్ టెంపరేచర్ అని అన్నాం. సో ఈ రకంగా ఈ మోనోక్లినిక్ సల్ఫర్ కూడా మనకి తీసుకున్నట్లయితే కనుక లాస్ట్ సైక్లోఎస్6 ఇందులో మనకి చైర్ ఫామ్ అంటాం. దీంట్లో బాండ్ యాంగిల్ వచ్చి 102.2 డిగ్రీ, 207.7 పీకోమీటర్. అక్కడని చెప్పుకున్నాం మనం, ఇదేమో 107 డిగ్రీ బాండ్ యాంగిల్, ఇదేమో మనకి 204 పీకోమీటర్ బాండ్ లెంత్. ఈ రెండు మనం చెప్పుకున్నాం అక్కడ. సో ఎక్కడైతే మనకి ఈ చైర్ స్ట్రక్చర్ ఉందో మనకి అలాగే క్రౌన్ స్ట్రక్చర్. సో ఈ రెండు కూడా మనకి చాలా ఇంపార్టెంట్. S2 ఈజ్ గోయింగ్ టు బి డామినెంట్ స్పెసిస్ అండ్ ఇట్స్ పారామాగ్నెటిక్. S2 అనేది మనకి పారామాగ్నెటిక్. అలా ఎలా అయితే ఆక్సిజన్ పారామాగ్నెటిక్, S2 కూడా పారామాగ్నెటిక్. సో ఇంకా మనకి స్మాల్ SN మాలిక్యూల్స్, అందులో కూడా మనకి S2 ఉంది. తర్వాత ప్లాస్టిక్ సల్ఫర్, సో దాన్ని ఎస్ గామా అని చెప్పి గామా సల్ఫర్ అని పిలుస్తున్నాము. ఇవన్నీ కూడా మనకి ఎన్సీఆర్టీలో లేవు, మామూలుగా కొంచెం ఎడిషనల్ ఇన్ఫర్మేషన్. సో దానికోసం మాత్రమే చేసాం ఇక్కడ. ఇక్కడ నేను జస్ట్ లిస్ట్ అవుట్ చేస్తున్నాను పాయింట్స్ ఏం రాశాను. ఆర్ అన్స్టేబుల్ అండ్ ఎగ్జిస్టింగ్ ఇన్ సల్ఫర్ వేపర్స్ యాజ్ S2 అండ్ S3 మాలిక్యూల్స్. ఇవి యాక్చువల్గా ఏంటంటే అంత స్టేబుల్ కాదు, అందుకని S2 కింద S3 మాలిక్యూల్స్ కింద అవి ఎగ్జిస్ట్ అయి ఉంటాయి. అలాగే వేపర్ స్టేట్లో తీసుకున్నట్లయితే కనుక వేపర్ ఈజ్ గోయింగ్ టు బి ఎగ్జిస్టింగ్ యాజ్ S2 మాలిక్యూల్ విచ్ హ్యాస్ 2 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ద యాంటీ బాండింగ్. సో అదే కదా ఇంతకుముందు చెప్పుకున్న S2 మాలిక్యూల్ ఇస్ పారామాగ్నెటిక్ లైక్ దట్ ఆఫ్ O2 మాలిక్యూల్. సో అది దీనికోసం. S3 అనేది చెర్రీ రెడ్, S2 అనేదేమో వైలెట్ కలర్. సో ఈ రకంగా మనకి ఎస్ మాలిక్యూల్స్ ఇంకొకటి చిన్నవన్నమాట సల్ఫర్, అది S2 అవ్వచ్చు, S3 అవ్వచ్చు, ఆ రకంగా ఎగ్జిస్ట్ అవుతుంది. అలాగే ప్లాస్టిక్ సల్ఫర్, గామా సల్ఫర్, ఇది ప్రిపేర్ చేసేది ఎలా అంటే బాయిలింగ్ సల్ఫర్ ఇన్ కోల్డ్ వాటర్ అండ్ ప్లాస్టిక్ సల్ఫర్ ఈజ్ గోయింగ్ టు బి అప్టైన్. సో సాఫ్ట్ రబ్బర్ లైక్ అమార్ఫస్ మాస్ అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి అన్స్టేబుల్ అండ్ చేంజెస్ ఇన్ టు రాంబిక్ ఫామ్ ఆన్ స్టాండింగ్. సో ఇది కూడా ప్లాస్టిక్ సల్ఫర్ అనేది మళ్ళీ రాంబిక్ సల్ఫర్ కింద మారిపోతుంది. అది ఆన్ స్టాండింగ్ అంటే ఏదైతే మనకి స్టేబుల్ అన్నిటికీ రాంబిక్ సల్ఫరే స్టేబుల్. ఇవన్నీ కూడా కొంత ఫామ్లో ఎగ్జిస్ట్ అవుతాయి, మళ్ళీ అవి ఇమీడియట్గా కొంత కోల్డ్లో కానీ స్టెబిలైజ్ అయినప్పుడు కానీ రాంబిక్ సల్ఫర్ కింద కన్వర్ట్ అయిపోతాయి. సో S8 మాలిక్యూల్స్ కనుక ఓపెన్ చైన్ స్ట్రక్చర్లో తీసుకున్నట్లయితే కనుక ఈ 8 కూడా మనకి డివైడ్ అయిపోయి ఇలాగ ఓపెన్ చైన్ స్ట్రక్చర్లో ఉంటుందన్నమాట. ఎందుకు ఇలా ఓపెన్ చైన్ స్ట్రక్చర్లో మనకి రావాల్సి వస్తుంది? ఎప్పుడైతే ప్రతి సల్ఫర్ కూడా ఆ క్రౌన్లో ఉన్నప్పుడు కొంచెం స్ట్రెయిన్ అనేది ఉంటుంది. సో ఆ స్ట్రెయిన్ పోవాలంటే అప్పుడప్పుడు ఓపెన్ చైన్ స్ట్రక్చర్లో స్టెబిలైజ్ అయ్యి ఉంటుందన్నమాట. తర్వాత మిల్క్ ఆఫ్ సల్ఫర్. సో మిల్క్ ఆఫ్ సల్ఫర్ అంటే ఏంటంటే ఎప్పుడైతే మనకి ఈ లైమ్, సో మిల్క్ ఆఫ్ లైమ్ అంటే ఏం చెప్పుకున్నాం మనం, CaOH twice, CaO and when we are going to be passing the CO2 into CaOH twice we'll get the CaCO3. సో దాన్నే మనం మిల్క్ ఆఫ్ లైమ్ అంటాం. సో ఈ ఎప్పుడైతే కాల్షియం పెంటాసల్ఫైడ్ అంటే CaS5 అండ్ కాల్షియం థయోసల్ఫేట్ CaS2O3, సో ఈ రెండు కూడా మనకి ఫామ్ అవుతాయి ఎప్పుడంటే మిల్క్ ఆఫ్ లైమ్, ఫ్లవర్స్ ఆఫ్ సల్ఫర్ ఈ రెండు కలిసి బాయిల్ చేసినప్పుడు మనకి ఈ రెండు ఫామ్ అవుతాయి. ఈ ఫామ్ అయినటువంటి ఈ CaS5 ప్లస్ థయోసల్ఫేట్ ఈ రెండింటిని తీసుకుని ప్రెసిపిటేట్ చేసిన తర్వాత దాన్ని మిల్క్ ఆఫ్ సల్ఫర్ అని పిలుస్తాం మనం. మిల్క్ ఆఫ్ సల్ఫర్ అని పిలుస్తాం. సో ఇక్కడ మనకి రియాక్షన్ చూసినట్లయితే కనుక CaOH twice plus 12S gives rise to CaS5 plus CaS2O3 and H2O CaS5 CaS2O3. సో ఈ మొత్తం ప్రాసెస్ అంతటిని కూడా మనం వచ్చింది మిల్క్ ఆఫ్ సల్ఫర్ అంటమాట. ఇదంతా కూడా జస్ట్ రియాక్షనే. మనకి ఫర్దర్గా లాస్ట్లో వచ్చేటటువంటిది ఆ ఏదైతే సల్ఫర్ ఫామ్ అవుతుందో దాన్ని మనం మిల్క్ ఆఫ్ సల్ఫర్ అని పిలుస్తామన్నమాట. సో ఈ మిల్క్ ఆఫ్ సల్ఫర్ అనేది CS2లో సాల్యుబుల్ అవుతుంది. ఇది మళ్ళీ రాంబిక్ వెరైటీ కింద ఆన్ స్టాండింగ్లో మారిపోతుంది. చెప్పాను కదా, ఏ ఎల్లోట్రోపిక్ ఫామ్ అయినా సరే ఫైనల్గా మనకి రాంబిక్ ఫామ్లోకి మారాలి. కొలాయిడల్ సల్ఫర్ ఇది చాలా ఇంపార్టెంట్ మనకి యాజ్ ఎ డ్రగ్. కొలాయిడల్ సల్ఫర్ అనేది బాగా ఉపయోగపడుతుంది. ఎలా వస్తుంది మనకి, H2S is going to be reacting with HNO3, we will get the colloidal sulfur, or hypo sodium thiosulfate with HCl concentrated, then also you will get the colloidal sulfur. సో ఈ కొలాయిడల్ సల్ఫర్ అనేది మనకి చాలా మంచి మెడిసినల్ వాల్యూస్ ఉన్నటువంటి కొలాయిడల్ సల్ఫర్. ఇంకొక రకంగా H2S plus SO2 ఆల్సో కొలాయిడల్ సల్ఫర్.
సల్ఫర్ డయాక్సైడ్ని హైడ్రోజన్ సల్ఫైడ్ కిందకి పంపించినప్పుడు అప్పుడు కూడా మనకి కొలాయిడల్ సల్ఫర్ అనేది ఫామ్ అవుతుంది. కాంపౌండ్స్ ఆఫ్ సల్ఫర్. సల్ఫర్లో కాంపౌండ్స్ మనకి ఇంపార్టెంట్గా ఏముంది? సల్ఫర్ డయాక్సైడ్, సల్ఫర్ ట్రయాక్సైడ్, తర్వాత వాటికి సంబంధించిన యాసిడ్స్ H2SO4, H2SO3 ఇవన్నీ కూడా. సో ఫస్ట్ మనం సల్ఫర్ డయాక్సైడ్ గురించి చూద్దాం. S+O2 గివ్స్ రైజ్ టు SO2. సో డైరెక్ట్గా మనకి గాల్లో మండించినప్పుడు మనకి వస్తుంది. అదే FeS2 ఫెర్రస్ సల్ఫైడ్ అండ్ 11O2 గివ్స్ రైజ్ టు Fe2O3 అండ్ SO2. ఇది మనకి ఇంకొక బై ప్రొడక్ట్ కింద వచ్చేటటువంటి సల్ఫర్ డయాక్సైడ్. ల్యాబొరేటరీలో తీసుకున్నట్లయితే కనుక ఏ సల్ఫైట్నైనా సరే తీసుకుని, సల్ఫైట్ సాల్ట్ని తీసుకుని మనం హైడ్రోలైజ్ చేసినప్పుడు, అంటే యాసిడ్ని ఉపయోగించి హైడ్రాలసిస్ చేసినప్పుడు మనకి సల్ఫర్ డయాక్సైడ్ వస్తుంది. లేదు మనకి కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ మీద కాపర్ టర్నింగ్స్ వేసి హీట్ చేసామనుకోండి, అప్పుడు కూడా సల్ఫర్ డయాక్సైడ్ వస్తుంది. సో ఇవన్నీ కూడా ప్రిపరేషన్ ఆఫ్ సల్ఫర్ డయాక్సైడ్ వీఆర్ గోయింగ్ టు బి. ప్రాపర్టీస్కి వచ్చేసరికి ఇట్స్ ఏ కలర్లెస్ గ్యాస్ with a pungent smell, and it is going to be having even in solid state also. జనరల్గా SO2ని H2Oలో రియాక్ట్ చేసినప్పుడు సల్ఫ్యూరస్ యాసిడ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఫార్మ్డ్ అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి రియాక్టింగ్ విత్ NaOH. NaOHతో రియాక్ట్ చేసినా, Na2SO3 రియాక్ట్ చేసినా సరే వాటి యొక్క సల్ఫైడ్స్ అనేవి ఫామ్ అవుతాయి, లేదంటే హైడ్రోజన్ సల్ఫైడ్ బైసల్ఫైడ్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో సోడియం థయోసల్ఫేట్తో చేసినప్పుడు సోడియం హైడ్రాక్సైడ్తో చేసినప్పుడు సోడియం సల్ఫైడ్ వచ్చింది. ఈ సోడియం సల్ఫైడ్ ఫర్దర్గా మళ్ళీ SO2తో రియాక్ట్ అయినప్పుడు సోడియం బైసల్ఫైడ్ వచ్చింది. సో ఈ రకంగా మనకి రియాక్షన్స్ విత్ యాసిడ్ అండ్ రియాక్షన్ విత్ ఆల్కలీ. SO2 అనేది ఒక లూయిస్ బేస్ కింద పనిచేస్తుంది. అందుకని SO2 + Cl2 గివ్స్ రైజ్ టు SO2Cl2 సల్ఫ్యూరిల్ క్లోరైడ్. మనకి ఇది ఒక కన్ఫ్యూజన్ యాక్చువల్గా. SOCl2 ఈజ్ సల్ఫోనిల్ క్లోరైడ్ అంటే థయోనిల్ క్లోరైడ్. ఇది థయోనిల్ క్లోరైడ్, ఇదేమో సల్ఫ్యూరిల్ క్లోరైడ్. సో ఈ రకంగా మనకి రెండు ఉన్నాయి, కానీ ఇక్కడ వచ్చింది ఏంటి మనకి సల్ఫ్యూరిల్ క్లోరైడ్. SOCl2 అంటే థయోనిల్ క్లోరైడ్, అది వేరు ఇది వేరు. అండ్ మాయిస్ట్ SO2 బిహేవ్స్ యాజ్ ఏ బ్లీచింగ్ ఏజెంట్. బ్లీచింగ్ ఏజెంట్ కింద పనిచేస్తుంది. ఇది బికాజ్ ఆఫ్ రెడ్యూసింగ్. మనకి క్లోరిన్ ఆల్సో బ్లీచింగ్ ఏజెంట్ కింద పనిచేస్తుంది, అది బికాజ్ ఆఫ్ ఆక్సిడేషన్. బట్ SO2 ఈజ్ గోయింగ్ టు బి యాక్టింగ్ యాజ్ ఎ బ్లీచింగ్ ఏజెంట్ బికాజ్ ఆఫ్ రిడక్షన్. సో అది బాగా మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇదే బ్లీచింగ్ ఏజెంట్, రిడక్షన్ ఏజెంట్ మనం చూడొచ్చు. SO2 + Fe3+ get converted to ferric. Ferric is get converted to ferrous, and we are going to get permanganate is going to be get reduced to Mn2+. ఇక్కడేమో ఫెర్రిక్ ఫెర్రస్ కింద రిడక్షన్ అయింది, ఇక్కడేమో Mn+7 అనేది Mn+2 కింద రిడక్షన్ అయింది. అంటే SO2 ఈజ్ గోయింగ్ టు బి యాక్టింగ్ యాజ్ ఏ రెడ్యూసింగ్ ఏజెంట్ అనేది ప్రూవ్ అయింది మనకి. ఓకేనా? నెక్స్ట్, SO2 get oxidized to SO3 very easily in V2O5, or we are having the normal catalyst NO also. ఇది కాంటాక్ట్ ప్రాసెస్లో జరిగేటటువంటిది. SO2 get converted to SO3 in presence of vanadium pentoxide. అలాగే I2 + SO2 will give rise to Ha + H2SO4. K2Cr2O7 + SO2 will give rise to Cr2SO4 thrice, chromium sulfate. సో ఇవన్నీ కూడా రియాక్షన్స్ నేను చదువుకుంటే వెళ్ళడం తప్పితే మీరు ఈ నోట్స్ రాసుకుని ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. సో ప్రతి ఒక్క రియాక్షన్ కూడా మనకి NCERTలో ఉన్నవి ఉన్నాయి, కొన్ని ఎడిషనల్గా నేను రాసినవి ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మనకి గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకున్నప్పుడు వాళ్ళ క్వశ్చన్ అడిగితే దానికి సంబంధించిన ప్రొడక్ట్ రాయాలి. అలాగే ఆక్సిడైజ్ SO2 to S and Fe+2 salts to Fe3+. H2S + SO2 gives rise to H2O and sulfur, and FeCl2 + SO2 gives rise to FeCl3 and sulfur. సో ఈ రకంగా మనకి ప్రతి రియాక్షన్లో కూడా మనకి ఇక్కడ రిడక్షన్ అనేది కనిపిస్తుంది. స్ట్రక్చర్ ఆఫ్ SO2. సో ఇక్కడ 3 సిగ్మాలు ఉన్నాయి. NS2 NP4 అనుకుంటే కనుక ఇక్కడ ఎన్ని బాండ్స్ ఫామ్ అయినాయి? 1 2 3 4. అంటే ఇది ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్లోకి వెళ్ళిపోవాలి.
NS2 NP3 ND1. సో దీంట్లో ఇప్పుడు మనకి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఎలక్ట్రాన్ పేర్ ఉందో sp2 హైబ్రిడైజేషన్ 1 p పై 1 d పై. సో ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ మనకి. సల్ఫర్లో ఇక్కడ p ఆర్బిటాలు, ఇక్కడ p ఆర్బిటాలు, ఇక్కడ d ఆర్బిటాలు, ఇక్కడ p ఆర్బిటాలు, పై pp బాండ్, పై p పై d పై బాండ్. సో అలా ఫామ్ అవుతుంది. తర్వాత SO2 అనేది sp2 హైబ్రిడైజేషన్ విత్ 1 లోన్ పేర్ కాబట్టి 119.5 డిగ్రీ బాండ్ యాంగిల్. సో SO2 స్ట్రక్చర్లో ఇంపార్టెంట్ ఏంటి, ఎన్ని పై బాండ్స్ ఉన్నాయి, 2 పై బాండ్స్ ఉన్నాయి. అందులో ఏమేమి రకం, ఒకటేమో p పై d పై, ఇంకొకటేమో p పై p పై, ఇంకోటేమో p పై d పై. అండ్ హైబ్రిడైజేషన్ వచ్చి sp2 అండ్ ద బాండ్ యాంగిల్ ఈజ్ గోయింగ్ టు బి 119.5. ఒరిజినల్గా 120 ఉండాలి కదా, కానీ దీని లోన్ పేరు ఉండడం వల్ల 119.5 డిగ్రీకి వెళ్తుంది అన్నమాట. సో ఇవన్నీ కూడా స్ట్రక్చరల్ ఫీచర్స్లో మనకి తెలియాల్సినటువంటి విషయాలు. యూజెస్ యూజ్డ్ యాజ్ అన్ యాంటీక్లోర్, డిస్ఇన్ఫెక్టెంట్, ప్రిజర్వేటివ్ అండ్ ఆల్సో రిఫైనింగ్ ఆఫ్ పెట్రోలియం అండ్ షుగర్. సో నార్మల్గా చేసుకున్నవి. తర్వాత సల్ఫ్యూరిక్ యాసిడ్. సో ఇంకొక సల్ఫర్ కాంపౌండ్ వచ్చి సల్ఫ్యూరిక్ యాసిడ్. కాంటాక్ట్ ప్రాసెస్, లెడ్ ఛాంబర్ ప్రాసెస్, 2 రకాలుగా మనం తయారు చేయొచ్చు. ఫస్ట్ది కాంటాక్ట్ ప్రాసెస్. ఈ కాంటాక్ట్ ప్రాసెస్లో ఫస్ట్ SO2 తయారవుతుంది, ఆ SO2 అనేది SO3 అవుతుంది. సో FeS2 ప్లస్ H2O గివ్స్ రైజ్ టు Fe2O3 ప్లస్ SO2. ఈ S ప్లస్ O2 ఆర్ SO2. ఏ రకంగా అయినా సరే ఫస్ట్ మనం సల్ఫర్ డయాక్సైడ్ ఫామ్ చేస్తాం. ఆ వచ్చిన సల్ఫర్ డయాక్సైడ్ని ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ V2O5 వీఆర్ గెటింగ్ కన్వర్టెడ్ టు SO3. సో సల్ఫర్ డయాక్సైడ్ అనేది సల్ఫర్ ట్రయాక్సైడ్ కింద కన్వర్ట్ అవుతుంది. ఈ సల్ఫర్ ట్రయాక్సైడ్ ఏదైతే వచ్చిందో ఈ రియాక్షన్ కూడా మనకి లీచాడ్లర్ ప్రిన్సిపల్స్ ప్రకారం కావాల్సినటువంటి కండిషన్స్, లో టెంపరేచర్ అండ్ హై ప్రెజర్ 2 atmosphere, ఇవి అన్నీ కూడా ఇచ్చి మ్యాక్సిమం ఈల్డ్ని తీసుకుంటాం. ఏదైతే SO3 వచ్చిందో ఈ SO3ని H2SO4 మీద, అంటే కొంచెం H2SO4 మీద అబ్జార్బ్ చేసి H2S2O7 వోలియం అని ఫామ్ చేస్తాం. ఈ వోలియంని హైడ్రాలసిస్ చేసినప్పుడు మనకి మళ్ళీ సల్ఫ్యూరిక్ యాసిడ్ వస్తుంది. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు, SO3 H2SO4 అంటే స్మాల్ ఇనిషియేషన్ కోసం తీసుకుంటాం. వోలియం ఫామ్ అవుతుంది, ఆ వోలియం అనేది మళ్ళీ వాటర్ తోటి రియాక్ట్ చేస్తే, హైడ్రాలసిస్ చేస్తే మనకి సల్ఫ్యూరిక్ యాసిడ్ బ్యాక్ వస్తుంది. ఇది మనకి ఇండస్ట్రియల్గా మనం చేసేటువంటి కాంటాక్ట్ ప్రాసెస్. సో ఫస్ట్ ఇక్కడ సల్ఫర్ అనేది ఉంటుంది, ఎయిర్ని పంపిస్తాం. సల్ఫర్ అండ్ ఎయిర్ ఈ 2 కూడా బర్నర్ అవుతుంది అన్నమాట. సల్ఫర్ బర్నర్ ఇది. ఈ సల్ఫర్ బర్నర్లో సల్ఫర్, ఆక్సిజన్ బర్న్ అయ్యి మనకి సల్ఫర్ డయాక్సైడ్ వస్తుంది. ఈ సల్ఫర్ డయాక్సైడ్ అనేది అంత ప్యూర్ కాదు. సో ఇది ఏంటంటే సల్ఫర్ డయాక్సైడ్ ప్లస్ ఆక్సిజన్, ఈ 2 కూడా మనకి ఈ పర్టికులర్ ఛానల్ ఏదైతే ఉందో డస్ట్ ప్రెసిపిటేటర్, ఇందులో ఉన్నటువంటి ఇంప్యూరిటీస్ ఏవైతే ఉన్నాయో ఆ ఇంప్యూరిటీస్ అన్నిటిని కూడా ఇక్కడ డస్ట్ అబ్జార్బ్ చేసేసుకుంటుంది. ఆ అబ్జార్బ్ చేసుకుని ప్యూర్ వన్ని ఈ వాటర్ స్ప్రే ఉంటుంది దీంట్లో. ఇక్కడ ఏంటంటే మనకి SO2 O2 2 కూడా దాంట్లోకి ఎంటర్ అవుతూ ఉంటాయి. ఇక్కడ వాషింగ్ అండ్ కూలింగ్ టవర్, ఇక్కడ ఏంటంటే ఏదైతే ఇంప్యూరిటీస్ ఉన్నాయో ఇంకా ఏమన్నా ఉంటే తీసేయడానికి, వేస్ట్ ఏమో కిందకి డ్రైన్ అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి వచ్చినటువంటి సల్ఫర్ డయాక్సైడ్ అంతా కూడా ఈ O2తో కలిసి ఇందులోకి ఎంటర్ అవుతుంది. ఇదేమో డ్రైయింగ్ టవర్. ఇక్కడ వాటర్తో మనం చేస్తున్నాం కాబట్టి ఏదైతే వాటర్ అన్నా మాయిశ్చర్ ఉండిపోయిందో ఆ వాటర్ అంతా కూడా ఇక్కడ డ్రై చేస్తాం. ఈ డ్రై చేసినప్పుడు ఇక్కడ మనం కాన్సన్ట్రేట్ H2SO4 స్ప్రే చేస్తున్నాం. ఏదైతే కాన్సన్ట్రేట్ H2SO4 స్ప్రే చేస్తున్నామో ఈ అంతా కూడా SO2ని O2ని మొత్తం అంతా కూడా ఏ వాటర్ లేకుండా డ్రై అయిపోతుంది. ఇట్ ఈస్ ఎ గుడ్ డీహైడ్రేటింగ్ ఏజెంట్ H2SO4 అనేది. ఇప్పుడు డ్రై SO2, ఇక్కడ నుంచి వచ్చిన డ్రై SO2 అండ్ O2ని మనం ఆర్సెనిక్ ప్యూరిఫైర్ కంటైనింగ్ జెలాటినస్ హైడ్రేటెడ్ ఫెర్రిక్ ఆక్సైడ్, అంటే ఇది మనకి కావాల్సినటువంటి ఏదైతే ఈ SO2ని O2ని కన్వర్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ SO2 O2ని మనకి ప్రీ హీటర్ ద్వారా హీట్ చేసి పంపిస్తాం. ఈ కెటలైటిక్ కన్వర్టర్లో, అంటే ఇక్కడంతా కూడా V2O5ని మనం పెట్టాం అక్కడ. సో V2O5 ఏం చేస్తుంది, SO2ని O2ని మనకి SO3 కింద కన్వర్ట్ చేస్తుంది. ఈ SO3ని మళ్ళీ మనం కాన్సన్ట్రేట్ H2SO4లో స్ప్రే చేస్తూ ఉంటే ఈ H2SO4 అండ్ SO3 కలిసి వోలియంని ఫామ్ చేస్తుంది. ఈ వోలియంని తీసుకెళ్ళి నేను మళ్ళీ వాటర్తో హైడ్రాలసిస్ చేసినప్పుడు సల్ఫ్యూరిక్ యాసిడ్ వస్తుంది. సో ఈ రకంగా మనకి ఫస్ట్దేమో సల్ఫర్ బర్నరు, తర్వాత వాషింగ్ అండ్ కూలింగ్ టవరు, తర్వాత డ్రైయింగ్ టవరు, తర్వాత ఇక్కడేమో ఆర్సెనిక్ ప్యూరిఫైయర్,
ఫైనల్గా catalytic converter, and we are going to be getting finally the oleum. So that oleum ఏదైతే మనకు వచ్చిందో దాన్ని హైడ్రాలసిస్ చేసినప్పుడు మనకి సల్ఫ్యూరిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది. ఇది మనకి కాంటాక్ట్ ప్రాసెస్. ఇక్కడ ఎంత వస్తుందంటే మనకి 96 to 98% సల్ఫ్యూరిక్ యాసిడ్ అనేది ఫామ్ అవుతుంది. లెడ్ ఛాంబర్ ప్రాసెస్, ఇక్కడ ఏంటి SO2 O2కి క్యాటలిస్ట్ వచ్చి NO, అక్కడ వెనేడియం పెంటాక్సైడ్, ఇక్కడ నైట్రిక్ ఆక్సైడ్. సో SO2 అండ్ O2 అనేది SO3 కింద మారి ఆ SO3 అండ్ H2O అనేది మనకి సల్ఫ్యూరిక్ యాసిడ్ వస్తుంది. దీనేమో లెడ్ ఛాంబర్ ప్రాసెస్ అని అంటారు. సో ఇక్కడ ప్రాసెస్ మొత్తం తీసుకుంటే కనుక H2O plus NO HNO3 and HNO3 we are going to get SO2 oxidation of sulfur, HNO3 plus SO2 వచ్చి మనకి H2O NO NO2 SO3ని ఫామ్ చేస్తాయి. ఈ నైట్రిక్ యాసిడ్ ఆర్ NO2 is used as an oxidizing SO2 to SO3. ఈ వచ్చినటువంటి SO3ని మనం హైడ్రాలసిస్ చేసినప్పుడు మనకి సల్ఫ్యూరిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది. ఇది లెడ్ ఛాంబర్ ప్రాసెస్లో ఉన్నటువంటి డిఫరెంట్ స్టెప్స్. తర్వాత సల్ఫ్యూరిక్ యాసిడ్ ప్రాపర్టీస్: కలర్లెస్, డెన్స్, ఆయిలీ లిక్విడ్. విట్రియాల్, ఆయిల్ ఆఫ్ విట్రియాల్ అంటే సల్ఫ్యూరిక్ యాసిడ్ని మనం పిలుస్తాం ఆయిల్ ఆఫ్ విట్రియాల్ అని. ఇది 283 Kelvin ఫ్రీజింగ్ పాయింట్, 611 Kelvin ఈజ్ గోయింగ్ టు బి బాయిలింగ్ పాయింట్, అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి హ్యావింగ్ ఆన్ డిజల్యూషన్ లిబరేట్స్ అ లాట్ ఆఫ్ హీట్. అంటే ఎప్పుడైనా సరే దీన్ని మనం డైల్యూట్ చేయాలనుకున్నప్పుడు వాటర్లో సల్ఫ్యూరిక్ యాసిడ్ని కొంచెంగా యాడ్ చేయాలి. అదే సల్ఫ్యూరిక్ యాసిడ్లో ఒకేసారి వాటర్ పోసేస్తే ఇది ఎగ్జోథెర్మిక్ రియాక్షన్. సో ఆ ఏదైతే వెసల్ ఉందో పేలిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది, అంటే పగిలిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. అందుకని ఇది డిజల్యూషన్ ఈజ్ గోయింగ్ టు బి ఎగ్జోథెర్మిక్, అందుకోసం స్లోగా డైల్యూట్ చేయాలి. సో దాన్నే మనం H2SO4 H2O, HSO4 మైనస్, HSO4 మైనస్ ప్లస్ H2O SO4 2 మైనస్. ఇక్కడ మనకు తీసుకున్నట్లయితే కనుక Ka1 ఈజ్ 10, Ka2 ఈజ్ గోయింగ్ టు బి 1.2 into 10⁻². సో ఫస్ట్ డిసోసియేషన్ కాన్స్టెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది, సెకండ్ డిసోసియేషన్ కాన్స్టెంట్ చాలా తక్కువగా ఉంటుంది, 1.2 into 10⁻². ఫస్ట్దేమో 10. సో ఎందుకు ఈ రకంగా ఉంటుంది అంటే ఇక్కడ ఫామ్ అయ్యేటటువంటి కాంజుగేట్ యాసిడ్ బేస్ మీద బేస్ అయ్యి ఈ Ka1 Ka2 డిపెండ్ అయి ఉంటాయి. తర్వాత ప్రాపర్టీస్ తీసుకున్నట్లయితే కనుక ఇట్ ఫార్మ్స్ 2 types of salts, బైసల్ఫేట్స్ అండ్ సల్ఫేట్స్. బైసల్ఫేట్స్, సల్ఫేట్స్ ఇక్కడ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, లార్జ్లీ డిసోసియేట్ H+ అండ్ HSO1 డ్యూ టు హై Ka1 వాల్యూ. అందుకనే మనకి బైసల్ఫేట్స్ ఫామ్ అవుతాయి, అలాగే సల్ఫేట్స్ కూడా ఫామ్ అవుతాయి. So because of low volatility, it can be used to manufacture more volatile acids from their corresponding salts. సో మ్యాక్సిమం ఎక్కడైనా సరే HClని H2SO4ని ఎక్కువగా వాడతాం. సో H2SO4ని కూడా మనం వాడతాం, ఎందుకంటే ఇట్స్ గోయింగ్ టు బి లెస్ వాలటైల్. సో సుక్రోజ్ హైడ్రాలసిస్, వీఆర్ గోయింగ్ టు బి గెటింగ్ కార్బన్ అండ్ H2O. సుక్రోజ్ని కనుక H2SO4తో హైడ్రాలసిస్ చేస్తే మనకి మొత్తం వాటర్. సో ఎప్పుడైనా సరే మనకి సల్ఫ్యూరిక్ యాసిడ్ తీసుకుని ఒక డ్రాప్ ఇక్కడ వేసామనుకోండి, ఏమవుతుంది, బ్లాక్ స్పాట్ వస్తుంది. బ్లాక్ స్పాట్ అంటే అర్థం ఏంటి, అక్కడ ఉన్న వాటర్ని మొత్తం తీసేసుకుంది, కార్బన్ ఒకటే మిగిలింది, అందుకనే బొగ్గు నల్లగా ఉంది. పేపర్ మీద వేసాం, పేపర్ ఏంటి, సెల్యులోస్, అక్కడ నుంచి కూడా వాటర్ మొత్తం తీసేసుకుంది, ఏం మిగిలింది, కార్బన్ మిగిలింది, బొగ్గు నల్లగా ఉంది. సో అదే ఇక్కడ మనం రాసింది సుక్రోజ్ H2SO4 డీహైడ్రేటింగ్ ఏజెంట్, సో కార్బన్ ఈజ్ ఓన్లీ రిమైనింగ్. తర్వాత ఫార్మిక్ యాసిడ్, కార్బన్ మొనాక్సైడ్ అండ్ H2O. ఆక్సాలిక్ యాసిడ్, కార్బన్ మొనాక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్ అండ్ H2O. అండ్ ఇథైల్ ఆల్కహాల్, ఈథర్ అండ్ H2O. సో ఈ రకంగా మనకి డిఫరెంట్ కాంపౌండ్స్తో డిఫరెంట్గా మనకు వస్తుంది. ఇది మనకి చాలా ఇంపార్టెంట్. ఫార్మిక్ యాసిడ్ తీసుకుంటే కార్బన్ మొనాక్సైడ్, ఆక్సాలిక్ యాసిడ్ తీసుకుంటే కార్బన్ మొనాక్సైడ్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్, ఇథైల్ ఆల్కహాల్ ఓకే అనుకోండి, ఈథర్ వస్తుంది మనకి. తర్వాత H2SO4ని కనుక మనం మోడరేట్గా స్ట్రాంగ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ కింద పనిచేస్తుంది. అందుకోసం Cu plus H2SO4 it will be get come to CuSO4. Sulfur plus H2SO4 get come to SO2. Zinc plus H2SO4 zinc sulfate. Copper plus H2SO4 CO2. Sorry, carbon plus H2SO4 CO2. Phosphorus will get come to phosphorus pentoxide. So it is going to be acting as a strong oxidizing agent. ఇక్కడ అన్నిటిలో చూసుకున్నట్లయితే కనుక 0 get convert to +2. ఇక్కడ 0 is get convert to +4. ఇక్కడ 0 get convert to +2. సో ఆ రకంగా ప్రతి చోట కూడా మనకి ఆక్సిడేషనే జరుగుతుంది.
ఇక్కడ 0 is get current to +5. సో ఇక్కడ కూడా సల్ఫ్యూరిక్ యాసిడ్ అనేది దాని యొక్క ఆక్సిడైజింగ్ ఎబిలిటీని చూపిస్తుంది. తర్వాత ఇట్ ఆక్సిడైజెస్ హాలోజన్ యాసిడ్స్ హెచ్ఎక్స్, దాన్ని మనం ఏం చేస్తుంది X2 కింద ఆక్సిడైజ్ చేసేసుకుంటుంది. అలాగే FeSO4ని Fe2SO4 థ్రైస్, ఫెర్రస్ ఈజ్ గెట్ కన్వర్ట్ టు ఫెర్రిక్. ఇవన్నీ కూడా దీని యొక్క ఆక్సిడైజింగ్ ఎబిలిటీకి ప్రూఫ్లు. తర్వాత మెటల్స్ అబోవ్ ద హైడ్రోజన్, ఎలక్ట్రోకెమికల్ సిరీస్లో ఏవైతే మనకి హైడ్రోజన్ కంటే పైన ఉన్నాయో అవన్నీ కూడా డైల్యూట్ H2SO4తో రియాక్ట్ అయినప్పుడు హైడ్రోజన్ లిబరేట్ చేస్తాయి. Fe + H2SO4 గివ్స్ రైజ్ టు H2 గ్యాస్. H2 గ్యాస్ని ఫామ్ చేసింది. అలాగే కాపర్ కానీ, లెడ్ కానీ, మెర్క్యూరీ కానీ, బిస్మత్ కానీ ఇవన్నీ తీసుకున్నప్పుడు ఇవి ఏ రకంగానూ H2SO4తో రియాక్ట్ అవ్వవు, ఎందుకంటే అవన్నీ కూడా నోబుల్గా ఉంటాయి, దీంతో నోబుల్గా ఉంటాయి. అండ్ ఇట్ ఈస్ ఆల్సో యాక్టింగ్ యాజ్ ఎ సల్ఫోనేటింగ్ ఏజెంట్, బెంజిన్ సల్ఫోనిక్ యాసిడ్. కాన్సన్ట్రేట్ H2SO4తో రియాక్ట్ చేసినప్పుడు బెంజిన్ సల్ఫోనిక్ యాసిడ్. సో బెంజిన్ సల్ఫోనిక్ యాసిడ్ కింద ఇది రియాక్ట్ అవుతుంది. అలాగే సల్ఫ్యూరిక్ యాసిడ్ PCl5, క్లోరో సల్ఫ్యూరిక్ యాసిడ్. అలాగే క్లోరో సల్ఫ్యూరిక్ యాసిడ్ అగైన్ PCl5, ఇట్ ఈస్ గోయింగ్ టు గివ్ సల్ఫ్యూరిల్ క్లోరైడ్, క్లోరో సల్ఫ్యూరిల్ క్లోరైడ్. అండ్ crystals of K4FeCN6, it is going to be heated with H2SO4, కార్బన్ మొనాక్సైడ్ ఈజ్ ఎవాల్వ్డ్. ఇక్కడ నుంచి కార్బన్ బయట తీసుకొచ్చి కార్బన్ మొనాక్సైడ్ వస్తుంది. ఇక్కడ రియాక్షన్ చూస్తే కనుక K4FeCN6, ఇట్ ఈస్ గోయింగ్ టు బి లిబరేటింగ్ కార్బన్ మొనాక్సైడ్. దాంతోపాటు అన్నీ కూడా సల్ఫేట్స్ వస్తున్నాయి. ఇది కూడా ఇవన్నీ కూడా మనకి సల్ఫ్యూరిక్ యాసిడ్ తాలూకా వేరే వేరే రియాక్షన్స్. అలాగే సల్ఫ్యూరిక్ యాసిడ్ ఆన్ KClO3, పొటాషియం క్లోరేట్, ఈజ్ గోయింగ్ టు గివ్ పెర్క్లోరిక్ యాసిడ్, క్లోరిన్ డయాక్సైడ్, అలాగే పొటాషియం బైసల్ఫేట్. ఇంతేకాకుండా నార్మల్ సాల్ట్స్, సో Na2SO4, CuSO4 ఇవన్నీ కూడా ఫామ్ అవుతాయి. అలాగే CaF2 అనేది CaSO4ని ఫామ్ చేస్తుంది. ఏదైనా సరే మనకి బైసల్ఫేట్స్ కానీ సల్ఫేట్స్ కానీ ఫామ్ అవుతూ ఉంటాయి, ఏ రియాక్టెంట్ కాంపోనెంట్ తీసుకున్నా సరే. సల్ఫ్యూరిక్ యాసిడ్ కనుక తీసుకున్నట్లయితే యూజ్డ్ యాజ్ డీహైడ్రేటింగ్ ఏజెంట్, పిక్లింగ్ ఏజెంట్. డీహైడ్రేటింగ్ అంటే ఎక్కడైనా చెప్పాను కదా, ఇది స్ట్రాంగ్ డీహైడ్రేటింగ్ ఏజెంట్. ఇప్పుడు మనకి సెల్యులోజ్ కానీ కార్బోహైడ్రేట్స్ కానీ తీసుకున్నప్పుడు వాటర్, ఈ సల్ఫ్యూరిక్ యాసిడ్ వేసినప్పుడు అక్కడ వాటర్ని అంతా తీసేసుకుని అక్కడ కార్బన్ మాత్రమే మిగులుస్తుంది. అదే రకంగా సల్ఫ్యూరిక్ యాసిడ్ ఇస్ గోయింగ్ టు బి వెరీ ఇంపార్టెంట్ ఇండస్ట్రియల్ కెమికల్ ఫర్ మేకింగ్ ద ఫెర్టిలైజర్స్, పెట్రోలియం రిఫైనింగ్. సో ఎక్కడ చూసినా సరే మనకి సల్ఫ్యూరిక్ యాసిడ్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది, మెటలర్జికల్ ప్రాసెస్లో కానీ ఏ రకమైన ప్రాసెస్ తీసుకున్నా సరే. సో సల్ఫ్యూరిక్ యాసిడ్ అనేది చాలా మంచి ఆక్సిడైజింగ్ యాసిడ్. ఎక్కడైనా సరే మనకు కావాల్సి వచ్చినప్పుడు చూసుకోండి, ఆల్కేన్ కానీ, ఆల్కీన్ కానీ, ఆల్కైన్ కానీ ప్రతి చోట కూడా యాసిడ్ ఈజ్ గోయింగ్ టు బి సల్ఫ్యూరిక్ యాసిడే. సో ఎందుకంటే దానికి ఉన్న ఆక్సిడైజింగ్ ఎబిలిటీ కానీ దాని యొక్క స్ట్రెంగ్త్ వల్ల కానీ మనం సల్ఫ్యూరిక్ యాసిడ్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తాం. ఓకే, సో వాట్ ఆర్ ద రిమైనింగ్ ఆక్సో యాసిడ్స్? మిగిలినటువంటి ఆక్సో యాసిడ్స్ ఏమేమి ఉన్నాయి తీసుకున్నట్లయితే కనుక సల్ఫ్యూరస్ యాసిడ్ H2SO3, ఇది ఎండ్ S డబల్ బాండ్ O 2 OH గ్రూప్స్. ఇట్ ఈస్ గోయింగ్ టు బి హ్యావింగ్ థయోసల్ఫ్యూరస్ యాసిడ్, అంటే ఒక ఆక్సిజన్ ప్లేస్లో సల్ఫర్ పెడితే దాన్ని థయో అంటాం, ఇది థయోసల్ఫ్యూరస్ యాసిడ్. డైథయోనస్ యాసిడ్ అంటే SS బాండ్ ఉంటుంది, మళ్ళీ సేమ్ డబల్ బాండ్ OH, డబల్ బాండ్ OH, డబల్ బాండ్ OH. తర్వాత సల్ఫ్యూరిక్ యాసిడ్ తెలిసిందే, థయోసల్ఫ్యూరిక్ యాసిడ్ అంటే ఒక ఆక్సిజన్ ప్లేస్లో సల్ఫర్ వచ్చింది. తర్వాత డైథయోనిక్ యాసిడ్, సో ఇక్కడ ఏదైతే ఉందో థయోనిక్ యాసిడ్ని 2 టైమ్స్ తీసుకుని జాయిన్ చేస్తే డైథయోనిక్ యాసిడ్. సో H2SO3, H2S2O2, H2S2O4 అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి H2SO4, H2S2O3, H2S2O6. వీటిలో మనకి ఇంపార్టెంట్ ఏంటంటే ఇందులో దేంట్లో SS బాండ్ ఉంది, SOS బాండ్ ఉంది, ఎన్ని SOH బాండ్లు ఉన్నాయి, ఎన్ని SS బాండ్లు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. సో అందుకని ఈ స్ట్రక్చర్స్ అన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, తర్వాత పైరో సల్ఫ్యూరస్ యాసిడ్ ఆర్ డైసల్ఫ్యూరస్ యాసిడ్, నథింగ్ బట్ H2S2O5 స్ట్రక్చర్ ఇది. పెరాక్సో మోనోసల్ఫ్యూరిక్ యాసిడ్ ఆర్ క్యారస్ యాసిడ్,
ఇక్కడ మనకి పెరాక్సీ బాండ్ ఉంది కాబట్టి దీన్ని పెరాక్సీ సల్ఫ్యూరిక్ యాసిడ్ అంటాం. అలాగే పైరో ఆర్ డై సల్ఫ్యూరిక్ యాసిడ్, నథింగ్ బట్ ఓలియం. తర్వాత పెరాక్సో డై సల్ఫ్యూరిక్ యాసిడ్ ఇస్ కాల్డ్ యాజ్ మార్షల్స్ యాసిడ్. క్యారోస్ యాసిడ్ ఈజ్ H2SO5, ఓలియం ఈజ్ H2S2O7, మార్షల్ యాసిడ్ ఈజ్ H2S2O8. ఇవన్నీ కూడా మనకి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి కాంపౌండ్స్. అలాగే ఓఓ బాండ్, పెరాక్సీ బాండ్ ఎక్కడుంది, ఎస్ఎస్ బాండ్ ఎక్కడుంది, ఎస్ఓఎస్ బాండ్లు ఎక్కడున్నాయి, ఇవన్నీ కూడా మనకి గుర్తుపెట్టుకోవాలి. సో ఆ రకంగా మనం 16th గ్రూప్ని కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు మనకి 17th గ్రూప్. సో 17th గ్రూప్లోకి వచ్చేసరికి మనకి హలో. సో 15th గ్రూప్, 16th గ్రూప్ కంప్లీట్ చేసుకున్నాం. మనం ఇప్పుడు 17th గ్రూప్ చూద్దాం. 17th గ్రూప్ ఈజ్ ఆల్సో గోయింగ్ టు బి కాల్డ్ యాజ్ హాలోజన్స్. ఇట్స్ గోయింగ్ టు బి 17th గ్రూప్ ఆర్ 7A group. It's called as halogen family. Why it's called as halogen family? Halogens means salt producers. సో ఇవన్నీ కూడా సాల్ట్ను ప్రొడ్యూస్ చేస్తున్నాయి కాబట్టి వీటిని హాలోజన్స్ అని పిలుస్తాం. దీంట్లో మనకి ఫ్లోరిన్ ఫ్యామిలీ అని కూడా అనొచ్చు. సో ఇక్కడ తీసుకున్నట్లయితే కనుక ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, ఐడిన్, యాస్టటిన్ అండ్ టెనిసిన్. ఫ్లోరిన్, it's going to be 9. Chlorine, it's going to be 17. Bromine, 35. And we are going to be having 53 iodine. Astatine, 85. 117. So this is what we are having. ఇవన్నీ కూడా అటామిక్ నెంబర్స్. ఇంకా పోతే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ మనం చూసుకున్నట్లయితే కనుక NS2NP5 జనరల్ కాన్ఫిగరేషన్ అవుతుంది. ఇక్కడ (2s2) 2p5, neon 3s2 3p5, argon 3d10 4s2 4p5, krypton 4d10 5s2 5p5, xenon 4f14 5d10 6s2 6p5, radon 5f14 6d10 7s2 7p5. So this is what we are going to be having, the electronic configurations for the elements in the 17th group. 17th group halogen family or fluorine family ఏదైనా చేత మనం పిలవచ్చు. వీటి యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ తీసుకున్నట్లయితే కనుక ఈ రకంగా ఉంటుంది. నెక్స్ట్ అక్కరెన్స్ తీసుకున్నట్లయితే కనుక ఫ్లోరిన్ అండ్ క్లోరిన్ ఆర్ ఫెయిర్లీ అబండెంట్ ఇన్ నేచర్. సో నేచర్లో ఇవి రెండు కూడా చాలా అబండెంట్గా ఉంటాయి. ఫ్లోరిన్ ఈజ్ ప్రజెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇన్సాల్యుబుల్ ఫ్లోరైడ్స్. ఇన్సాల్యుబుల్ ఫ్లోరైడ్స్లో ఉంటుంది. ఫ్లోరోఅపెటైట్ ఆల్రెడీ ఇంత ముందు చెప్పుకున్న అపెటైట్స్ అంటే Ca3PO4 twice 3 times and CaF2. ఫ్లోర్స్పార్ CaF2, క్రయోలైట్ Na3AlF6. సీ వాటర్లో తీసుకుంటే కనుక మనకి క్లోరైడ్స్ NaCl ఉంటుంది, కామన్ సాల్ట్, బ్రోమైడ్స్ అండ్ ఐడైడ్స్. సో 2.5% is going to be NaCl only. We are going to be having the chlorine, and I2 is found in seaweeds, and also we are going to be having thyroid glands. అలాగే సోడియం అయోడేట్ అనేది మనకి చిలీ సాల్ట్ పీటల్లో ఒక ఇంప్యూరిటీ కింద ఉంటుంది. ఇవన్నీ కూడా మనకి అక్కరెన్స్లోకి వస్తుంది. తర్వాత అటామిక్ అండ్ అయానిక్ రేడియే. సో అటామిక్ అండ్ అయానిక్ రేడియే తీసుకున్నట్లయితే కనుక F2, Cl2, Br2,
I2 and astatine, you are going to be taking tennicin TS. So as you are moving down the group, is going to be size increases. ఇందులో మనం కొత్తగా చెప్పుకునేది ఏం లేదు. అయానిక్ సైజులు అంటే F మైనస్ Cl మైనస్ ఈజ్ గోయింగ్ టు బి లెస్ దాన్, Cl మైనస్ లెస్ దాన్, Br మైనస్ లెస్ దాన్, I మైనస్. ఇదంతా కూడా అయానిక్ రేడియే. అటామిక్ సైజ్ అంటే కూడా FT, Cl2, Br2, I2 అన్నిటిలో కూడా మనకి తగ్గుతూనే ఉంటుంది. సో అటామిక్ సైజ్లో మనకి పెద్దగా వేరియేషన్స్ ఏమీ ఉండవు. కాకపోతే మనకి పీరియాడిక్ టేబుల్లో తీసుకున్నట్లయితే కనుక లెఫ్ట్ టు రైట్ వీఆర్ టేకింగ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ వీఆర్ గోయింగ్ టు బి టేకింగ్. ఏమనుకున్నాం మనం పీరియాడిక్ టేబుల్లో అటామిక్ సైజ్ అనేది తగ్గుతుంది కాబట్టి హాలోజన్స్ అనేవి ప్రతి పీరియడ్లో కూడా అతి తక్కువ సైజు కలిగినటువంటి ఎలిమెంట్స్. అదొక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకోవాలి. సో ప్రతి పీరియడ్లోని కూడా 17th గ్రూప్కి సంబంధించిన ఫ్లోరిన్ అంటే సెకండ్ పీరియడ్లో అన్నిటికంటే తక్కువ సైజు ఏదయ్యా అంటే ఫ్లోరిన్. అదే థర్డ్ పీరియడ్లో ఏదయ్యా అన్నిటికంటే తక్కువ సైజు అంటే క్లోరిన్. అంటే ప్రతి పీరియడ్లో కూడా ఈ పర్టికులర్ 17th గ్రూప్ ఎలిమెంట్సే సైజు తక్కువగా కలిగి ఉంటాయి. సో అది మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది. నెక్స్ట్ వచ్చి అయనైజేషన్ ఎంథాల్పీ. సో అయనైజేషన్ ఎంథాల్పీలో మనం ఏం చెప్పుకున్నాం? టు రిమూవ్ అండ్ మోస్ట్ లూజ్లీ బౌండ్ ఎలక్ట్రాన్. మోస్ట్ లూజ్లీ బౌండ్ ఎలక్ట్రాన్ని మనం తీయడానికి ఏదైతే ఎనర్జీ కావాలో దాన్ని మనం అయనైజేషన్ ఎంథాల్పీ అంటాం. సో అయనైజేషన్ ఎంథాల్పీలో మనకి ఫ్లోరిన్ ఈజ్ గ్రేటర్ దాన్, క్లోరిన్ గ్రేటర్ దాన్, బ్రోమిన్ గ్రేటర్ దాన్ ఐడిన్. సో దీంట్లో మనకి పెద్దగా తెలుసుకోవాల్సిన విషయం ఏమీ లేదు. సైజు పెరుగుతుంది కాబట్టి అయనైజేషన్ ఎంథాల్పీ తగ్గుతుంది. సో దీంట్లో పెద్ద వేరియేషన్స్ ఏమీ లేవు. తర్వాత ఎటామిక్ అండ్ ఫిజికల్ ప్రాపర్టీస్. సో నాన్ మెటాలిక్ నేచర్ మనకి F2, Cl2, Br2, I2 అన్నీ కూడా నాన్ మెటాలిక్కే. ఆల్ ఆర్ నాన్ మెటల్స్ ఎక్సెప్ట్ యాస్టటిన్ ఈజ్ మెటల్. యాస్టిన్ మెటల్ అయినప్పుడు టెన్నిసిన్ కూడా మెటలే అవుతుంది. సో ఇవి మాత్రమే మెటల్స్. కానీ మనకి అన్నీ కూడా ఫ్లోరిన్ కానీ, బ్రోమిన్ కానీ, ఐడిన్ కానీ అన్నీ కూడా మనకి నాన్ మెటల్సే. అన్నీ కూడా నాన్ మెటాలిక్ నేచర్ కలిగి ఉన్నటువంటివే. సో ఇక్కడ మనకి బాగా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే ద విచ్ ఈజ్ గోయింగ్ టు బి హ్యావింగ్ లిక్విడ్ స్టేట్. అంటే మొత్తం పీరియాడిక్ టేబుల్లో లిక్విడ్గా ఉండేది ఏంటిది? బ్రోమిన్. అదేంటిది? నాన్ మెటల్. నాన్ మెటల్ లిక్విడ్ ఈజ్ గోయింగ్ టు బి బ్రోమిన్. డెన్సిటీ. సో సైజ్ పెరుగుతుంటే డెన్సిటీ పెరుగుతుంది, ఇంక్రీజెస్ డౌన్ ద గ్రూప్. సో దీన్ని కూడా మనం స్పెషల్గా రాసుకోవాల్సింది ఏం లేదు. ఎలక్ట్రోనెగటివిటీ ఇందాక ఆల్రెడీ మనకి మొత్తం పీరియాడిక్ టేబుల్లో ఉన్నటువంటి అన్ని ఎలిమెంట్స్ అన్నీ కూడా తీసుకుంటే ద క్లోరిన్ ఈజ్ గోయింగ్ టు బి హైయెస్ట్ ఎలక్ట్రోనెగటివ్ 4.0. ఇట్స్ గోయింగ్ టు బి 3.2. సో 2.8, 2.6 ఈ రకంగా ఎలక్ట్రోనెగటివిటీ. కాకపోతే మనకి మొత్తం పీరియాడిక్ టేబుల్లో అన్నింటిలో కూడా మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్స్ అంటే ఫస్ట్ చెప్పుకునేది హాలోజన్స్ మాత్రమే. ఫ్లోరిన్ అనేది హైయెస్ట్ ఎలక్ట్రోనెగటివ్. పౌలింగ్ స్కేల్ ప్రకారం 4.0 ఇచ్చాడు. సో దానికి హైయెస్ట్ ఎలక్ట్రోనెగటివిటీ అనేది మనం చూడొచ్చు. ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ ఇక్కడ మాత్రం ఆర్డర్ వీఆర్ గోయింగ్ టు బి హ్యావింగ్ Cl2, F2, Br2, I2. ఇక్కడ కూడా ఇందాక చెప్పినటువంటి కాన్సెప్టే. ఇంటర్ ఎలక్ట్రానిక్ రిపల్షన్స్. స్మాల్ సైజ్ ఫ్లోరిన్కి యాక్చువల్గా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఆక్సిజన్ ఎలా అయితే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసామో ఫ్లోరిన్ కూడా అలాగే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. కానీ ఫ్లోరిన్ కూడా చిన్న సైజు, అందుకని ఇంటర్ ఎలక్ట్రానిక్ రిపల్షన్స్ ఆర్ గోయింగ్ టు బి మోర్. ఇక్కడ ఇంటర్ ఎలక్ట్రానిక్ రిపల్షన్స్ అనేవి లెస్. ఎందుకంటే పెద్ద సైజు క్లోరిన్కి ఒక ఎలక్ట్రాన్ యాడ్ చేయడానికి, చిన్న సైజు ఫ్లోరిన్ ఒక ఎలక్ట్రాన్ యాడ్ చేయడానికి డిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి బికాజ్ ఆఫ్ ఇంటర్ ఎలక్ట్రానిక్ రిపల్షన్స్ అనేవి ఎక్కువగా ఉండడం వల్ల ఫ్లోరిన్ యొక్క ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ క్లోరిన్ కంటే తక్కువగా ఉంటుంది. అందువలన మొత్తం పీరియాడిక్ టేబుల్లో ఏది ఎక్కువ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ కలిగి ఉన్నది అంటే గనక క్లోరిన్ని చెప్తాము, ఫ్లోరిన్ని కాదు. ఇది బాగా గుర్తుపెట్టండి. మోర్ ఎలక్ట్రోనెగటివ్ among entire periodic table fluorine. Which is going to be having highest electron gain enthalpy? Fluorine. చాలా చాలా బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఇన్ ఎంటైర్ పీరియాడిక్ టేబుల్ ఐఎమ్ సేయింగ్
ఇన్ ఎంటైర్ పీరియాడిక్ టేబుల్ మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఏంటది? ఫ్లోరిన్. మోర్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ ఫ్లోరిన్. ఇవి రెండు కూడా బాగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్. మెల్టింగ్ పాయింట్ అండ్ బాయిలింగ్ పాయింట్. సో మెల్టింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్ తీసుకున్నట్లయితే కనుక మనకి యూజువల్గా ఏమవుతుంది? పైనుంచి కిందకి తగ్గుతూ ఉంటుంది. మెల్టింగ్ పాయింట్ కానీ బాయిలింగ్ పాయింట్ కానీ పైనుంచి కిందకి పెరుగుతూ ఉంటుంది. సారీ, యాస్టిన్ అవసరం లేదు, ఎందుకంటే యాస్టిన్, టెన్నిసిన్ రెండు కూడా మనకి రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్, అందుకని వాటి యొక్క కెమిస్ట్రీ అంతగా తెలియదు. మెల్టింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్, డెన్సిటీ ఇవన్నీ కూడా మనకి పైనుంచి కిందకి పెరుగుతూనే ఉంటాయి, దాంట్లో పెద్ద వేరియేషన్ ఏమి ఉండదు. కలర్ ప్రాపర్టీ తీసుకుంటే కనుక మనకి F2 ఇది ఎల్లో కలర్లో ఉంటుంది, Cl2 గ్రీనిష్ ఎల్లో, అందుకనే క్లోరస్ అంటే గ్రీన్ కలరు, సో గ్రీనిష్ ఎల్లో కలర్లో ఉంటుంది. ఆ తర్వాత బ్రోమిన్ అనేది రెడ్ కలర్ లిక్విడ్, ఇవి రెండు కూడా గ్యాసెస్, ఇదేమో లిక్విడ్. I2 కనుక సాలిడ్ స్టేట్లో ఉంటుంది, ఇదేమో వైలెట్ కలర్. ఓకే, కలర్ తీసుకుంటే కనుక F2Cl2, ఇదేమో ఎల్లో కలర్లో ఉంటుంది, క్లోరిన్ ఏమో గ్రీనిష్ ఎల్లో, ఇవి రెండు కూడా గ్యాసెస్. బ్రోమిన్ ఏమో రెడ్ కలర్ లిక్విడ్, ఐడిన్ ఏమో వైలెట్ కలర్ సాలిడ్. సో ఈ రకంగా కలర్ గురించి తీసుకున్నట్లయితే నెక్స్ట్ ఆక్సిడేషన్ స్టేట్. ఆక్సిడేషన్ స్టేట్ ఏం చెప్పొచ్చు మనం? Fకి -1. ఇంక పోతే మిగిలినవన్నీ కూడా పాజిటివ్ ఆక్సిడేషన్ స్టేట్ చూపిస్తాయి, అవి డిపెండ్స్. మనం క్లోరిన్ గురించి మాట్లాడుకుందాం. క్లోరిన్ క్యాన్ షో -1, ఇట్ ఈస్ గోయింగ్ టు షో +1, +3, +5, +7. ఇలా చాలా ఆక్సిజన్ స్టేట్స్ ఉంటాయి. ఇలా చూపించడానికి క్లోరిన్కి మళ్ళీ NS2 NP5. ఇప్పుడు ఇది ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్ తీసుకుంటే కనుక ఏమవుతుంది? NS2 NP4 ND1. సెకండ్ ఎగ్జైటెడ్ స్టేట్ తీసుకుంటే కనుక NS2 NP3 ND2. థర్డ్ ఎగ్జైటెడ్ స్టేట్ తీసుకున్నట్లయితే కనుక NS1 NP3 ND3. సో మనకి యాజ్ ఇట్ ఈజ్ గ్రౌండ్ స్టేట్లో తీసుకుంటే కనుక ఇది -1 ఆక్సిడేషన్ స్టేట్ చూపిస్తుంది. అదే ఇక్కడ కనుక ఆక్సిడేషన్ స్టేట్ తీసుకున్నట్లయితే కనుక +3, +5, +7. అంటే నెంబర్ ఆఫ్ బాండ్స్, ఇందాక సల్ఫర్కి ఎలా అయితే యాడ్ చేసుకున్నామో అదే రకంగా ఇక్కడ కూడా ఆక్సిడేషన్ స్టేట్స్ అనేవి యాడ్ అవుతూ ఉంటాయి. సో ఈ ఎగ్జైటెడ్ స్టేట్, ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్లో ఏమో ఒక ఎలక్ట్రాన్ వెళ్ళింది, సో అందుకని +3. సెకండ్ ఎగ్జైటెడ్ స్టేట్లో మొత్తం మనకి 5 వచ్చినాయి, +5. థర్డ్ ఎగ్జైటెడ్ స్టేట్లో ఏమో 7, సో +7. సో ఈ రకంగా మనకి క్లోరిన్ కనుక తీసుకుంటే అలా ఆక్సిడేషన్ స్టేట్స్ చూపిస్తుంది. ఇంకా మనకి చెప్పుకుంటే కనుక ఆక్సిడేషన్ స్టేట్ తీసుకుంటే కనుక మనకి +2, +4, +6, ఈ +4, +6 అన్నీ కూడా మనకి ఆక్సైడ్స్లో కనిపిస్తాయి. సో +1, +3, +5, +7 ఆల్రెడీ క్లోరిన్కి మనం చెప్పుకున్నాం. సో +2 ఇట్ ఈస్ గోయింగ్ టు బి నాట్ పాసిబుల్, బట్ +4, +6 అనేవి ఆక్సైడ్స్లో కానీ ఆక్సీ యాసిడ్స్లో కానీ మనం చూడొచ్చు. Cl2O6, సో అందులో 6 ఆక్సిడేషన్ రేట్ ఉంది. అలాగే మనకి IO2,
దాంట్లో +4. సో +4 కానీ +6 కానీ మనకి ఆక్సిడేషన్ స్టేట్స్ అనేవి మనకి ఆక్సైడ్స్లో కానీ ఆక్సీ యాసిడ్స్లో కానీ కనిపిస్తాయి. మిగిలినవన్నీ కూడా నార్మల్గా అన్ని చోట్ల కనిపిస్తాయి ఆక్సిడేషన్ స్టేట్స్. బాండ్ డిసోసియేషన్ ఎంథాల్పీ, ఇది కూడా కొంచెం డిఫరెంట్గా ఉన్నటువంటి ఆర్డర్. సో యాక్చువల్గా ఫ్లోరిన్కి ఎక్కువ ఉండాలి, కానీ అగైన్ సేమ్ రీజన్, ఇంటర్ ఎలక్ట్రానిక్ repulsions. Because of ఇంటర్ ఎలక్ట్రానిక్ రిపల్షన్స్ మనకి ఫ్లోరిన్ యొక్క బాండ్ సో ఫ్లోరిన్ బాండ్ ఫామ్ చేసినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్, ఫ్లోరిన్ ఫామ్ చేసినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ తీసుకున్నట్లయితే ఇక్కడ చాలా దగ్గరగా ఉన్నాయి. అందుకని ఈ ఫామ్ అయిన బాండ్ని వీక్ చేసేస్తాయి. ఈ ఎలక్ట్రాన్ కొట్టుకుని వీక్ చేసేస్తున్నాయి. ఇక్కడ ఈ క్లోరిన్లో ఉన్న ఎలక్ట్రాన్ ఈ క్లోరిన్ ఎలక్ట్రాన్ చాలా దూరంగా ఉన్నాయి. అందుకని ఈ బాండ్ అనేది స్టెబిలైజ్ అవుతుంది. సో బాండ్ డిసోసియేషన్ ఎంథాల్పీ ఆర్డర్ కూడా చాలా ఇంపార్టెంట్. Cl2 గ్రేటర్ దాన్, Br2 గ్రేటర్ దాన్, F2 గ్రేటర్ దాన్ I2. నెక్స్ట్ కెమికల్ ట్రెండ్స్. సో కెమికల్ ట్రెండ్స్లోకి వచ్చేసరికి మనకి చాలా అంటే ఈ హాలోజన్స్ అన్నీ కూడా మనకి ఆక్సిజన్తో రియాక్ట్ అవ్వచ్చు. అలాగే మనకి హైడ్రేట్స్తో హైడ్రోజన్తో రియాక్ట్ అయ్యి హైడ్రేట్స్ని ఫామ్ చేస్తాయి. ఎఫినిటీ చాలా ఎక్కువగా ఉంటాయి. మెటల్స్తో ఫామ్ చేస్తే మెటల్ ఫ్లోరైడ్స్. ఇందాక నేను ఆల్రెడీ ఆక్సిజన్ గ్రూప్లో మనకి లిస్ట్ ఆఫ్ టేబుల్ ఇచ్చాను. ఫ్లోరైడ్స్, క్లోరైడ్స్, బ్రోమైడ్స్, ఐడైడ్స్. ఆ రకంగా మనకి ప్రతి ఒక్క దాంతో కూడా ఈ పర్టికులర్ హాలోజన్స్ అనేవి రియాక్ట్ అవుతూ ఉంటాయి. సో ఇక్కడ మనకి కెమికల్ ట్రెండ్స్ అనేవి మనం తీసుకున్నట్లయితే కనుక F2 ఈజ్ మోర్ రియాక్టివ్ దాన్ Cl2 ఈజ్ మోర్ రియాక్టివ్ దాన్ Br2 ఈజ్ మోర్ రియాక్టివ్ దాన్ I2. రియాక్టివిటీ ట్రెండ్స్ తీసుకుంటే కనుక రియాక్టివిటీ దేనికి ఎక్కువగా ఉంటుంది? ఫ్లోరిన్కి చాలా ఎక్కువగా రియాక్టివిటీ ఉంటుంది. సో కంపేరిటివ్ టు బ్రోమిన్, కంపేరిటివ్ టు ఐడిన్, కంపేరిటివ్ వీఆర్ గోయింగ్ టు బీ హ్యావింగ్. ఈ రియాక్టివిటీ అనేది మనం తీసుకున్నట్లయితే కనుక ఎలా మనకి ఒకదాన్ని చూపించవచ్చు. ఇవన్నీ కూడా ఆక్సిడైజింగ్ ప్రాపర్టీ కలిగి ఉంటాయి. ఈ ఆక్సిడైజింగ్ ప్రాపర్టీ కూడా మనకి తీసుకుంటే F2 గ్రేటర్ దాన్, Cl2 గ్రేటర్ దాన్, Br2 గ్రేటర్ దాన్ I2. సో దీనికి ఎలా మనం చెప్పొచ్చు అంటే ఫ్లోరిన్ క్యాన్ ఏబుల్ టు డిస్ప్లేస్ ఈవెన్ క్లోరైడ్, క్లోరిన్ కెన్ డిస్ప్లేస్ బ్రోమైడ్, బ్రోమిన్ కెన్ డిస్ప్లేస్ ఐడైడ్. సో ఆ రకంగా మనకి ప్రతి దాంట్లోని కూడా డిస్ప్లేస్మెంట్ యాక్టివిటీ అనేది చూడొచ్చు. దానికే మనం ఆక్సిడైజింగ్ ప్రాపర్టీ అని మనం చెప్పొచ్చు. ఓకే, ఇదే ఇప్పుడు ఆక్సిడైజింగ్ నేచర్ చెప్పుకుంటున్నాం కదా. ఇది గోయింగ్ టు బి డిపెండింగ్ అపాన్ SRP వాల్యూస్. SRP వాల్యూ ఆఫ్ F2 అనేది 2.87, క్లోరిన్కి 1.40, 1.05, 0.62. సో మోర్ ద SRP, మోర్ ద ఆక్సిడైజింగ్ ఎబిలిటీ. అందుకని ఫ్లోరిన్ ఈజ్ గోయింగ్ టు బి యాక్టింగ్ ఏ స్ట్రాంగ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ దాన్ క్లోరిన్, దాన్ బ్రోమిన్, దాన్ ఐడిన్. సో ఫ్లోరిన్ కెన్ ఆక్సిడైజ్ ఎనీథింగ్, ఫ్లోరిన్ కెన్ ఆక్సిడైజ్ ఎనీథింగ్. సో దీనికి మనం ఒక ప్రూఫ్ చూసుకోవాలనుకుంటే కనుక F2 ప్లస్ H2O, Cl2 ప్లస్ H2O, Br2 ప్లస్ H2O అండ్ I2 ప్లస్ H2O. ఇక్కడ F2 ప్లస్ H2O తీసుకున్నట్లయితే కనుక మనకి రియాక్షన్ వచ్చి 4HF ప్లస్ O2. మనకి ఇక్కడ 2H2O తీసుకుని ఇక్కడ 2F2 తీసుకున్నట్లయితే కనుక 4HF ప్లస్ O2 అంటే వాటర్ నుంచి ఆక్సిజన్ని లిబరేట్ చేసేంత కెపాసిటీ ఫ్లోరిన్కి ఉంది. కానీ Cl2 ప్లస్ H2O తీసుకుంటే HCl ప్లస్ HOCl, Br2 ప్లస్ H2O ఈజ్ గోయింగ్ టు బి HBr ప్లస్ HOBr. ఇది నో రియాక్షన్. యాక్చువల్గా I2 ప్లస్ H2O అనేది ఏ రకమైన రియాక్షన్ ఉండదు. కానీ రివర్స్ అంటే
హెచ్ఐ ప్లస్ O2 తీసుకుంటే కనుక 2I2 ప్లస్ 2H2. ఇది ఫీజిబుల్. ఈ రియాక్షన్ ఫీజిబిలిటీ లేదు, అంటే ఐడిన్ అనేది చాలా తక్కువ. అదే మనం ఆల్రెడీ ఇంతకుముందు చూసుకున్నటువంటి రియాక్షన్ అబ్జర్వ్ అయితే మనకు తెలుస్తుంది. సో మనకి ఫ్లోరిన్ ఆక్సిజన్ లిబరేట్ చేసేయగలుగుతుంది. ఇక్కడ జస్ట్ యాసిడ్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి, HCl, HOCl, HBr, HOBr, కానీ ఆక్సిజన్ లిబరేట్ చేయటం లేదు. కానీ ఐడిన్ అనేది అసలు రియాక్షనే లేదు. సో అది కూడా మనకి ఆక్సిడైజింగ్ ఎబిలిటీ ఆఫ్ ఈ అన్ని ఎలిమెంట్స్కి కూడా మనం ఒక ప్రూఫ్ కింద చూసుకోవచ్చు. ఎందుకని దాని యొక్క ఆక్సిడైజింగ్ ఎబిలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది హాలోజన్స్కి? సో ఏదైనా సరే ఆక్సిడైజింగ్ ఎబిలిటీ అనేది డిపెండ్ ఆన్ గోయింగ్ టు బి హ్యావింగ్ 3 things ఆర్ గోయింగ్ టు బి హ్యాపెన్స్. సో వీఆర్ గోయింగ్ టు బి గెటింగ్ half X2 gas is going to be molecule get converted to atom. ఇలా కన్వర్ట్ అవడానికి కావాల్సినటువంటి ఎనర్జీ ఏంటది? డిసోసియేషన్ ఎంథాల్పీ. Going to be dissociation enthalpy, and this is going to be get converted to X minus. దీనికి కావాల్సింది ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ. ఈ X మైనస్ గ్యాస్ ఏదైతే ఉందో ఇది X మైనస్ ఆక్వస్ హైడ్రేషన్ ఎంథాల్పీ. సో ఎప్పుడైతే ఈ మూడిట్ల యొక్క వాల్యూ ఎక్కువగా ఉంటుందో, అంటే ఎగ్జోథెర్మిక్, ఇది ఎండోథెర్మిక్, ఇవి రెండు కూడా ఎగ్జోథెర్మిక్. ఎప్పుడైతే ఈ మూడిట్ల యొక్క వాల్యూ, అంటే ఎస్ఆర్పి ఈజ్ గోయింగ్ టు బి డిపెండింగ్ అపాన్ డిసోసియేషన్ ఎంథాల్పీ ప్లస్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ ప్లస్ హైడ్రేషన్ ఎంథాల్పీ. సో ఇవి రెండు కూడా ఎగ్జోథెర్మిక్, ఇది మాత్రం ఎండోథెర్మిక్. సో ఈ ఎండోథెర్మిక్ రియాక్షన్ని ఈ రెండు కలిపి డామినేట్ చేయగలిగితే కనుక మనకి దాని యొక్క ఎనర్జీ ఎస్ఆర్పి వాల్యూ అనేది ఎక్కువగా ఉంటుంది. అందుకోసం ఫ్లోరిన్కి హైడ్రేషన్ ఎంథాల్పీ అది చాలా, హైడ్రేషన్ ఎంథాల్పీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు సైజ్. సైజు తక్కువగా ఉన్నట్లయితే కనుక దాని యొక్క హైడ్రేషన్ ఎంథాల్పీ చాలా ఎక్కువగా ఉంటుంది. అందువలన ఫ్లోరిన్కి చాలా ఎక్కువ ఆక్సిడేషన్ ఛాన్సెస్ అనేవి ఉంటాయి కంపేర్ టు క్లోరిన్, కంపేర్ టు బ్రోమిన్, కంపేర్ టు ఐడిన్. ఇవన్నీ కూడా మనకి ఆ హైడ్రేషన్ ఎనర్జీ వల్ల మాత్రమే వీటి యొక్క ఎస్ఆర్పి వాల్యూస్ అనేది ఎక్కువగా జరుగుతుంది, యాజ్ వెల్ యాజ్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ కూడా. ఇక్కడ రియాక్షన్ విత్ మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ ఈ కెమికల్ ట్రెండ్స్లో తీసుకున్నట్లయితే కనుక Cu plus F2 gives us to CuF2, aluminum plus Br2 gives us to AlBr2, which can able to AlBr3, అది మనకి డైమరైజ్ అయ్యి Al2Br6 ఫామ్ అవుతుంది. ఎప్పుడైనా సరే మెటల్ ఫ్లోరైడ్స్ యొక్క అయానిక్ క్యారెక్టర్ ఇస్ గ్రేటర్ దాన్ మెటల్ క్లోరైడ్స్, దాన్ మెటల్ బ్రోమైడ్స్, దాన్ మెటల్ హైడ్రైడ్స్. ఎప్పుడైనా సరే అయానిక్ క్యారెక్టర్ ఎప్పుడు కూడా ఫ్లోరైడ్స్కి ఎక్కువ ఉంటుంది కంపేర్డ్ టు బ్రోమైడ్స్, కంపేర్డ్ టు హైడ్రైడ్స్. ఇక్కడ మనకి మళ్ళీ మిగిలినటువంటి మెటల్స్ తోటి రియాక్షన్, వాటి యొక్క హ్యాలైడ్స్ తాలూకా ప్రాపర్టీస్ అన్నీ కూడా ఇచ్చాడు. సో మెల్టింగ్ పాయింట్స్, బాయిలింగ్ పాయింట్స్ అన్నీ కూడా దేని మీద డిపెండ్ అయి ఉంటాయి? వాటి యొక్క ఫ్లోరైడ్స్ అయానిక్ స్ట్రెంత్ మీద, లేదంటే క్లోరైడ్స్ అయానిక్ స్ట్రెంత్ మీద డిపెండ్ అయి ఉంటాయి. అయానిక్ స్ట్రెంత్ ఇవన్నీ కూడా లాటిస్ ఎంథాల్పీ డిపెండెంట్ క్యారెక్టర్స్. వెరాజ్ అయానిక్ నేచర్ అనేది ఓన్లీ సాల్యుబిలిటీని మాత్రమే డిసైడ్ చేస్తుంది. సో ఇక్కడ అదే చెప్తున్నాడు, హ్యాలైడ్స్ ఆఫ్ మెటల్స్ హ్యావింగ్ లో అయనైజేషన్ ఎంథాల్పీ ఆర్ అయానిక్. ఏవైతే అయనైజేషన్ ఎంథాల్పీ తక్కువ ఉంటాయో అవన్నీ కూడా ఎక్కువ అయానిక్ కింద ఉంటాయి. అండ్ దే ఆర్ పొజెసింగ్ వాల్యూస్ ఆఫ్ మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్స్ ఆర్ గోయింగ్ టు బి హై. అలాగే ఎక్కువ అయనైజేషన్ ఎంథాల్పీ ఉన్నటువంటి కోవలెంట్ నేచర్ని పొజెస్ చేస్తాయి, అవి లో మెల్టింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్. ఇదంతా కూడా మనకి ఫాజన్ రూల్స్లో చెప్పుకున్నాం. ఏదైతే ఛార్జ్ ఎక్కువ ఉంటుంది, సో అలాగే సైజ్ తక్కువ ఉంటుంది, అంటే క్యాటయాన్ తీసుకుంటే కనుక సైజ్ ఎక్కువ ఉండాలి, ఛార్జ్ తక్కువ ఉండాలి, అవి మోర్ అయానిక్. అదే ఛార్జ్ ఎక్కువ ఉండి సైజ్ కనుక తగ్గితే కనుక అది కోవలెంట్. అదే ఇక్కడ మనం మాట్లాడుతున్నాం. ఆ అయానిక్ అయితే కనుక ఎక్కువ మెల్టింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్ ఉంటాయి. అదే కోవలెంట్ అయితే కనుక తక్కువ మెల్టింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్ ఉంటాయి. ఇన్ కేస్ ఆఫ్ మెటల్ హ్యాలైడ్స్
metal exhibiting more than one oxidation states, the halides in higher oxidation state of the metal are going to be covalent. ఏదైతే ఇప్పుడు చెప్పానో అదే పాజన్ రూల్స్ ప్రకారం. PbCl2, SnCl2, A4 ఇవన్నీ కూడా మనకి ఛార్జ్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా కోవలెంట్గా ఉంటాయి. ఏదైతే ఛార్జ్ తక్కువగా ఉంటాయో అవన్నీ కూడా మనకి అయానిక్గా ఉంటాయి. సో మోస్ట్ మెటల్స్ ఆర్ ఎగ్జిబిటింగ్ WF6 అండ్ OSF6. వారి యొక్క హైయెస్ట్ ఆక్సిడేషన్ స్టేట్ ఇందాక మనం చెప్పుకున్నాం. SF6 కూడా, IF7 అది కూడా, XeF6 అది కూడా. ఏదైనా సరే మనకి ఫ్లోరైడ్ కానీ ఆక్సైడ్స్తో కానీ మనకి హైయెస్ట్ ఆక్సిడేషన్ స్టేట్ అనేది ఉంటుంది. సో ఎప్పుడైతే మనకి బాండ్ లెంత్ తీసుకున్నట్లయితే కనుక MF, MCl, MBr, Mi ఇదన్నీ కూడా ఫ్లోరైడ్స్కి ఎప్పుడు కూడా ఎక్కువగా ఉంటుంది. తర్వాత క్లోరైడ్స్, తర్వాత బ్రోమైడ్స్, తర్వాత ఐడైడ్స్. రియాక్టివిటీ టువర్డ్స్ హైడ్రోజన్. సో మనకి హైడ్రోజన్తో రియాక్టివిటీ తీసుకుంటే కనుక H2 + F2 విల్ హ్యావ్ హైయెస్ట్ ఎఫినిటీ. డార్క్లో కూడా రియాక్షన్ జరిగిపోతుంది. సో అది మనకి ఇక్కడ చూసినట్లయితే కనుక తెలుస్తుంది. H2 + F2 gives rise to HF, H2 + Cl2 gives rise to 2HCl, H2 + Br2 gives rise to HBr, H2 + I2 gives rise to HI. It requires something more catalysis and all. కానీ మ్యాక్సిమం ప్రతి ఒక్క హాలోజన్ కూడా హైడ్రోజన్కి ఎక్కువ ఎఫినిటీని చూపిస్తూ ఉంటుంది. సో అది మనకి ఈ పర్టికులర్ రియాక్షన్లో చూసినట్లయితే కనుక అబ్జర్వ్ చేయొచ్చు. రియాక్టివిటీ టువర్డ్స్ హైడ్రోజన్ వీఆర్ గోయింగ్ టు బి హ్యావింగ్ HF, HCl, HBr, HI. మనకి ఫామ్ అయినటువంటి హైడ్రేట్స్ ఏంటంటే HF, HCl, HBr, HI. ఇవి అన్ని హైడ్రేట్స్ని కనుక తీసుకున్నట్లయితే కనుక వీటి యొక్క నేచర్ ఎలా ఉంటుంది, వీటి యొక్క నేచర్ ఇవన్నీ కూడా యాసిడ్స్. ఎసిడిక్ స్ట్రెంత్ తీసుకున్నట్లయితే కనుక HF లెస్ దాన్, HCl లెస్ దాన్, HBr లెస్ దాన్, HI. ఎసిడిక్ స్ట్రెంత్ తీసుకున్నట్లయితే కనుక HFకి తక్కువగా ఉంటుంది ఎసిడిక్ స్ట్రెంత్, HIకి ఎక్కువగా ఉంటుంది. ఎందుకని అంటే బాండ్ లెంత్. ఇట్ ఈస్ గోయింగ్ టు బి డిపెండింగ్ అపాన్ బాండ్ లెంత్. ఎక్కువగా ఏది ఎక్కువ బాండ్ లెంత్ ఉందో అది ఈజీగా మనకి H+ని ఇచ్చేస్తుంది కాబట్టి బాండ్ లెంత్. సో బాండ్ లెంత్ HIకి ఎక్కువ, ఆటోమేటిక్గా బాండ్ స్ట్రెంత్ రివర్స్. HF గ్రేటర్ దాన్, HCl గ్రేటర్ దాన్, HBr గ్రేటర్ దాన్, HI. ఎందుకంటే బాండ్ లెంత్ ఎక్కువ ఉంటుంది కాబట్టి బాండ్ స్ట్రెంత్ తక్కువగా ఉంటుంది. ఎక్కడైతే బాండ్ స్ట్రెంత్ తక్కువగా ఉంటుందో ఈజీగా దాన్ని బయటికి ఇచ్చేస్తుంది అన్నమాట. సో ఇది మనకి తీసుకున్నట్లయితే ఈవెన్ స్టెబిలిటీ, బాండ్ స్ట్రెంత్ కెన్ ఏబుల్ టు డిసైడ్ థర్మల్ స్టెబిలిటీ. ఇట్ ఈస్ ఆల్సో గోయింగ్ టు బి ఆర్డర్ సేమ్. HF గ్రేటర్ దాన్, HCl గ్రేటర్ దాన్, HBr గ్రేటర్ దాన్, HI. ఇది మనకి స్టెబిలిటీ ఆర్డర్ తీసుకున్నా, బాండ్ స్ట్రెంత్ ఆర్డర్ తీసుకున్నా సరే ఇలాగే ఉంటుంది. మెల్టింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్ ఇవి మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉంటాయి బికాజ్ ఆఫ్ అవర్ హైడ్రోజన్ బాండింగ్. బాయిలింగ్ పాయింట్ తీసుకున్నట్లయితే కనుక HF ఈజ్ గోయింగ్ టు బి గ్రేటర్ దాన్, HI గ్రేటర్ దాన్, HBr గ్రేటర్ దాన్, HCl. అంటే ఈ యొక్క అన్ని హాలైడ్స్ హైడ్రైడ్స్లో తీసుకున్నప్పుడు మోస్ట్ వాలటైల్ ఏది అంటే కనుక HCl. HCl ఈజ్ గోయింగ్ టు బి మోర్ వాలటైల్. సో మోర్ వాలటైల్ ఈజ్ గోయింగ్ టు బి HCl బికాజ్ ఆఫ్ లీస్ట్ బాయిలింగ్ పాయింట్. తర్వాత మెల్టింగ్ పాయింట్ తీసుకున్నట్లయితే కనుక HI, HBr, దెన్ HF, దెన్ HCl. మెల్టింగ్ పాయింట్ తీసుకున్నట్లయితే కనుక HI గ్రేటర్ దాన్, HBr గ్రేటర్ దాన్, HF గ్రేటర్ దాన్, HCl. సో ఈ రకంగా అన్ని క్యారెక్టర్స్ మనకి తీసుకున్నట్లయితే కనుక ఎసిడిక్ స్ట్రెంత్, బాండ్ లెంత్, బాండ్ స్ట్రెంత్, స్టెబిలిటీ, బాయిలింగ్ పాయింట్, మెల్టింగ్ పాయింట్ ఇవన్నీ కూడా ఈ రకంగా వేరియేషన్స్ చూపిస్తాయి మనకి. ఇవన్నీ కూడా మనకి యాసిడ్స్, కానీ ఎసిడిక్ స్ట్రెంత్ అనేది HIకి ఎక్కువగా ఉంటుంది. హైడ్రో ఐడిక్ యాసిడ్. ఓకే కదా, క్లియర్? Next we are going to be discussing about the hydrogen reactivity only. We are having already the all points we covered there.
and even bond dissociation enthalpy also you can able to say it. Now coming to the reactivity towards oxygen. Reactivity towards oxygen. All are going to be oxides, but fluorine form fluorides. OF2, O2F2. ఆల్రెడీ ఇంతకు ముందే మనం చెప్పుకున్నాం, మనకి ఆక్సిజన్ విత్ ఫ్లోరిన్ విల్ గెట్ OF2, O2F2. ఇవి రెండు కూడా మనం ఆక్సీ ఫ్లోరైడ్స్ అంటాం. సో ఇవన్నీ కూడా అన్స్టేబుల్, అందుకని స్ట్రాంగ్ ఫ్లోరినేటింగ్ ఏజెంట్స్ కింద పనిచేస్తాయి. These are all going to be strong fluorinating agents because unstable. ఈ OF2 కానీ O2F2 కానీ రెండు కూడా అన్స్టేబుల్. యాజ్ అన్స్టేబుల్గా ఉండడం వల్ల అవి ఈజీగా ఫ్లోరిన్ ఇచ్చేస్తాయి. సో అందుకని ఎక్కడైనా సరే మనకు ఫ్లోరినేషన్ కావాలంటే కనుక ఈ OF2ని కానీ O2F2ని కానీ వాడచ్చు. ఇది ఫ్లోరినేటింగ్ ఏజెంట్. కంపేర్ టు OF2, O2F2, ఇట్ ఈస్ గోయింగ్ టు బి స్టేబుల్ at 298 Kelvin. కంపేర్ టు OF2 అండ్ O2F2, మనకి ఈ OF2 అనేది స్టేబుల్గా ఉంటుంది 298 కెల్విన్ దాకా. సో ఏదైతే ఇది ఫ్లోరినేటింగ్ ఏజెంట్ అని చెప్తున్నామో, సో ఈ ఫ్లోరినేటింగ్ ఏజెంట్ వల్ల మనకి న్యూక్లియర్ రియాక్టర్లో ప్లూటోనియం అనే ఫ్యూయల్ ఎక్కువగా ఉండిపోతుంది. ఆ ప్లూటోనియంని మనం బయటికి తీయడానికి, అంటే అక్కడ నుంచి ప్లూటోనియం అనేది వేస్ట్ ఉంటుంది కాబట్టి అక్కడ ప్లూటోనియం అంతా కూడా మనం కలెక్ట్ చేయడానికి ఈ పర్టికులర్ ఫ్లోరినేటింగ్ ఏజెంట్స్ని వాడతాం. సో ఈ ప్లూటోనియం అంతా కూడా PuF6 కింద బయటికి వచ్చేస్తుంది. ఎలా అంటే Pu ఈజ్ గోయింగ్ టు బి ద ప్లూటోనియం విచ్ ఈజ్ గోయింగ్ టు బి కెప్ట్ హియర్, ఈజ్ గోయింగ్ టు బి రియాక్టింగ్ విత్ O2F2. సో ప్లూటోనియం అంతా కూడా ప్లూటోనియం F6, PuF6 కింద ఎక్సా ఫ్లోరైడ్ కింద మనకి బయటికి ఎక్స్ట్రాక్ట్ చేసేస్తాం. సో న్యూక్లియర్ రియాక్టర్లో ఉన్నటువంటి ప్లూటోనియం అంతా కూడా మనం ఎక్స్ట్రాక్ట్ చేసేయచ్చు. సో ఈ రకంగా మనకి ఇది చాలా మంచి ప్లూటోనియంని తీసేటటువంటి ఏజెంట్ కింద పనిచేస్తుంది. O2F2 అండ్ OF2 ఈ రెండు కూడా. సో నెక్స్ట్ మిగిలినటువంటి ఆక్సైడ్స్ తీసుకున్నట్లయితే కనుక క్లోరిన్, బ్రోమిన్, ఐడిన్. ఇవన్నీ కూడా మనకి +1 to +7 అన్ని ఆక్సైడ్స్ని కూడా ఫామ్ చేస్తాయి. ఏదైనా ఒక పర్టిక్యులర్ ఆక్సిడేషన్ స్టేట్లో గనక వీటి యొక్క స్టెబిలిటీని తీసుకున్నట్లయితే, యాక్చువల్గా స్టెబిలిటీ ఆఫ్ ఆక్సైడ్ ఈస్ గోయింగ్ టు బి ఇంక్రీజింగ్, బట్ వెన్ వీఆర్ గోయింగ్ టు బి టేకింగ్ ఐడిన్ ఆక్సైడ్స్ ఆర్ మోర్ స్టేబుల్ దాన్ క్లోరిన్ ఆక్సైడ్స్ ఆర్ స్టేబుల్ దాన్ బ్రోమిన్ ఆక్సైడ్స్. యాక్చువల్గా మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, ఐడిన్ ఈజ్ గ్రేటర్ దాన్ బ్రోమిన్, గ్రేటర్ దాన్ క్లోరిన్. కానీ ఇక్కడ ఏమవుతుంది, బ్రోమిన్ ఆక్సైడ్స్ ఆర్ గోయింగ్ టు బి గెట్ లీస్ట్ స్టేబుల్. ఇట్ ఈస్ బికాజ్ ఆఫ్ మిడిల్ రో ఎనామలై. ఏం చెప్పాను మిడిల్ రో ఎనామలై అంటే, డ్యూ టు ఇంటర్వెన్షన్ ఆఫ్ d ఆర్బిటాల్స్. మనకి ఎక్కడైతే మిడిల్ రో ఎనామలై అంటే ఏం చెప్పాను నేను, మొత్తం టోటల్గా 7 పీరియడ్స్ ఉన్నాయి. దీంట్లో 4th పీరియడ్లో మాత్రమే d ఆర్బిటల్ ఎంటర్ అవుతుంది. ఎక్కడైతే d ఆర్బిటల్ ఎంటర్ అవుతుందో అక్కడ కొన్ని ప్రాపర్టీస్ ఆల్రెడీ అల్యూమినియం టు గ్యాలియం మనం డిస్కస్ చేసుకున్నాం. ఇక్కడ కూడా సేమ్. సో బ్రోమిన్ దగ్గరికి వచ్చేసరికి d ఆర్బిటల్ ఎంటర్ అవుతుంది. ఆ d ఆర్బిటల్ ఎంట్రీ వల్ల వచ్చేటువంటి ఎనామలస్ ప్రాపర్టీస్ని మనం మిడిల్ రో ఎనామలై అంటాం. ఆ మిడిల్ రో ఎనామలై వల్ల ఒరిజినల్గా బ్రోమిన్ ఆక్సైడ్స్ షుడ్ బి మోర్ స్టేబుల్ దాన్ క్లోరిన్ ఆక్సైడ్స్. కానీ ఏమవుతుంది ఇక్కడ, ఐడిన్ ఆక్సైడ్స్ ఆర్ మోర్ స్టేబుల్ దాన్ క్లోరిన్ ఆక్సైడ్స్, క్లోరిన్ ఆక్సైడ్స్ ఆర్ మోర్ స్టేబుల్ దాన్ బ్రోమిన్ ఆక్సైడ్స్. ఈ రకంగా మనకి ఆక్సైడ్ స్టెబిలిటీస్ అనేవి మారిపోతున్నాయి. ఇలాగా హయ్యర్ ఆక్సైడ్స్ ఆర్ గోయింగ్ టు బి ఫార్మ్డ్ బై దీస్ హాలోజన్స్, బట్ స్టిల్ దే ఆర్ గోయింగ్ టు బి గెటింగ్ ద స్టెబిలిటీ ఆర్డర్ విల్ బి లైక్ దిస్. ఒరిజినల్గా I షుడ్ బి గ్రేటర్ దాన్, Br షుడ్ బి గ్రేటర్ దాన్ క్లోరిన్. కానీ ఇక్కడ మనకి ఇలా జరుగుతుంది బికాజ్ ఆఫ్ మిడిల్ రో అనామలై. ఇప్పుడు మనకి ఒక్కొక్క దానికి ఆక్సైడ్స్ తీసుకుందాం మనం.
chlorine oxides are going to be having ఏమేమి ఆక్సైడ్స్ వస్తాయి మనకి Cl2O వస్తుంది, తర్వాత ClO2 వస్తుంది, Cl2O6, Cl2O7. ఈ రకంగా మనకి Cl2O 4 ఆక్సైడ్స్ Cl2O, ClO2, Cl2O6, Cl2O7. ఇక్కడ +1, +4, +6, +7. సో ఈ రకమైనటువంటి ఆక్సిడేషన్ స్టేట్స్ మనకి క్లోరిన్ ఆక్సైడ్స్లో కనిపిస్తాయి. వీటిలో మనకి అన్ని క్లోరిన్ ఆక్సైడ్స్ అన్నీ కూడా హైలీ రియాక్టివ్. ఆల్ ఆర్ గోయింగ్ టు బి హైలీ రియాక్టివ్ అండ్ ట్రై టు గెట్ ఎక్స్ప్లోడ్. ఇవన్నీ కూడా ఎక్స్ప్లోడ్ అవుతుంది. పర్టికులర్గా ClO2 తీసుకుంటే కనుక ఇట్ ఈస్ గోయింగ్ టు బి యాక్టింగ్ యాజ్ బ్లీచింగ్ ఏజెంట్ ఫర్ పేపర్ పల్ప్. తెలుసు కదా, పేపర్ పల్ప్ అంటే మనకి పేపర్ ఇండస్ట్రీలో దానికి ఏదైనా వుడ్ నుంచి తీసుకొస్తారు. ఏదైనా కలర్ ఎక్కువగా ఉంది అంటే కనుక దాన్ని తీసేయడం కోసం క్లోరిన్ డయాక్సైడ్ని బ్లీచింగ్ ఏజెంట్ కింద వాడతారు. సో బ్లీచింగ్ ఏజెంట్ కింద వాడతారు. ఇవన్నీ కూడా హైలీ రియాక్టివ్ అండ్ దే ఆర్ గోయింగ్ టు బి ట్రయింగ్ టు గెట్ explode. That is going to be happening because of chlorine oxides. Next, if you are going to be taking the bromine oxides, so bromine can able to give Br2O, BrO2, and we are going to be getting BrO3. So these are all going to be having bromine oxides. These are all going to be least stable, as we said. That is due to middle row anomaly, as we said already. What is the middle row anomaly? I said they are going to be having the intervention of d orbital. They are all going to be having the least stable among all the oxides of your halogen. So this is going to be the middle row anomaly, which is going to be making them, the oxides are going to be, as they are going to be having least stability, they are all going to be acting as good oxidizing agents. Wherever we require the oxidizing agents, we can able to be take them as oxidizing agents because they are going to be unstable. They are going to be acting as a strong oxidizing agent. They are going to be acting as a strong oxidizing agent. Next, we are going to be taking the iodine. So iodine oxides are going to be I2O4, I2O4, I2O5, and I2O7. So these are all going to be the oxides. These are all going to be insoluble solids. These are all going to be insoluble solids. So these insoluble solids are going to be decomposing on heating, but this I2O5 is important for CO estimation, quantitative estimation of CO. Carbon monoxide is going to be estimated by using the I2O5. So I2O5 ని ఉపయోగించి మనం కార్బన్ మొనాక్సైడ్ని ఎస్టిమేట్ చేయొచ్చు. సో దానికోసం I2O5 అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. It is going to be acting as good oxidizing agent so that we are going to be getting the reaction like this. Okay, ఇవన్నీ కూడా ఆక్సిజన్ తాలూకా రియాక్షన్ ఆక్సైడ్స్ మనం తీసుకున్నట్లయితే కనుక. నెక్స్ట్ రియాక్టివిటీ టువర్డ్స్ మెటల్స్. సో రియాక్టివ్ టువర్డ్స్ మెటల్స్ తీసుకుంటే కనుక ఆల్కలీ మెటల్స్ వీఆర్ గోయింగ్ టు బి టేకింగ్ విల్ గెట్ 2NaX. సో అన్నీ కూడా అలా ఫామ్ చేస్తాయి. అదే ఆల్కలీ ఎర్త్ మెటల్స్ లాంటి ఎంజీని తీసుకున్నట్లయితే కనుక MgX2 gives rise to MgX2. అల్యూమినియం తీసుకున్నట్లయితే కనుక AlX3. It is going to be 2Al, 3AX2 and it is going to be forming AlX3. Lead
2Cl2 will gives rise to PbCl4. ఇలా మనకి చాలా ఎక్కువ రకాలైనటువంటి ఇందాక ఆల్రెడీ మనం చూసుకున్నాం S+3F2 gives rise to SF6. ఇలా మనకి రకరకాలైనటువంటి ఫార్ములా MX టైప్, MX2 టైప్, MX3 టైప్, MX4 టైప్, అదే ఫాస్ఫరస్ ఫ్యామిలీని తీసుకుంటే కనుక MX5 టైప్. సో ఈ రకంగా మనకి చాలా డిఫరెంట్ మెటల్స్ అనేవి, సారీ మెటల్స్ గురించి కదా మాట్లాడుకుంటున్నాం మనం, ఇది నాన్ మెటల్. సో ఇవన్నీ కూడా మెటల్స్. ఈ మెటల్స్ అన్నీ కూడా మనకి హాలోజన్స్తో రియాక్ట్ అయ్యి మనకి డిఫరెంట్ హ్యాలైడ్స్. ఇట్ ఈస్ గోయింగ్ టు బి గెటింగ్ MX టైప్, MX2 టైప్, MX3 టైప్, MX4 టైప్. ఈ రకంగా మనకి డిఫరెంట్ హ్యాలైడ్స్ వస్తాయి. వీటి యొక్క నేచర్ ఆల్రెడీ ఇందాక డిస్కస్ చేసుకున్నాం. ఫ్లోరైడ్స్ అన్నీ కూడా మోర్ అయానిక్. ఏ మెటల్ ఫ్లోరైడ్స్ తీసుకున్నా సరే మెటల్ ఫ్లోరైడ్స్ ఆర్ గోయింగ్ టు బి మోర్ అయానిక్ దాన్ మెటల్ క్లోరైడ్, మెటల్ బ్రోమైడ్, మెటల్ ఐడైడ్. సో అలాగే కోవలెంట్ నేచర్ తీసుకుందామంటే కనుక ఏదైనా హయ్యెస్ట్ ఆక్సిడేషన్ స్టేట్, సే ఫర్ ఎగ్జాంపుల్ SnCl4 is more covalent than SnCl2. PbCl4 is more covalent than PbCl2. ఈ రకంగా మనకి మోర్ ఆక్సిడేషన్ స్టేట్ క్లోరైడ్స్ లేదా మోర్ ఆక్సిడేషన్ స్టేట్స్ ఏవైనా సరే ఎక్కువ ఉంటాయి ఫాజన్ రూల్ ప్రకారం. సో ఫాజన్ రూల్ ప్రకారం ఎక్కువ ఆక్సిడేషన్ స్టేట్. ఇక్కడ Sn ఎంత +4, ఇక్కడ +2, ఇక్కడ +4, ఇక్కడ +2. అందుకోసం మనకి ఆక్సిడేషన్ స్టేట్ ఎక్కువగా ఉండడం వల్ల దాని యొక్క కోవలెంట్ నేచర్ అనేది ఎక్కువగా ఉంటుంది. అదే అయానిక్ నేచర్ అంటే కనుక ఫ్లోరైడ్స్, క్లోరైడ్స్, బ్రోమైడ్స్, ఐడైడ్స్. ఈ రకంగా మనకి రియాక్టివిటీ టువర్డ్స్ మెటల్స్ని మనం డిస్కస్ చేయొచ్చు. రియాక్టివిటీ విత్ వాటర్ ఆల్రెడీ నేను ఫస్ట్లో డిస్కస్ చేశాను కాబట్టి నేను స్కిప్ చేస్తున్నాను. ఇక్కడ ఏంటి చెప్పాను నేను, F2+H2O గివ్స్ రైజ్ టు HF+O2. అదే కనుక Cl2 అండ్ Br2 అంటే కనుక HOX, HX. అదే ఐడోన్ కనుక మనకి రియాక్టివిటీ లేదు. అది మనకి విత్ వాటర్ అండ్ విత్ హైడ్రోకార్బన్స్. సో మనకి హైడ్రోకార్బన్స్తో రియాక్టివిటీ తీసుకున్నట్లయితే కనుక CH4 plus Cl2 in presence of sunlight, we will get CH3Cl, CH2Cl2, CHCl3, CCl4. ఈ రకంగా మనకి సన్లైట్లో ఏ హాలోజన్ అయినా సరే అవి కంప్లీట్గా రియాక్ట్ అయిపోతాయి. అదే C2H6 తీసుకుంటే కనుక టోటల్గా అన్ని హైడ్రోజన్స్ అంటే ఎన్నిసార్లు రియాక్ట్ అవ్వాలి, 6 Cl2s రియాక్ట్ అయ్యి C2Cl6 ప్లస్ 6 HCl అనేది ఫామ్ అవుతుంది. సో దీన్ని మనం పెర్క్లోరో ఈథేన్. వీటికి ఏంటి నేమ్స్ ఇవి, మిథైల్ క్లోరైడ్, మిథిలీన్ క్లోరైడ్, దిస్ ఈజ్ క్లోరోఫామ్, ఇది కార్బన్ టెట్రాక్లోరైడ్. సో ఈ రకంగా మనకి హైడ్రోకార్బన్స్ తీసుకున్నట్లయితే కనుక రియాక్టివిటీ ఈవెన్ CH2 డబల్ బాండ్ CH2 ప్లస్ Cl2 గివ్స్ రైజ్ టు, ఇక్కడ ఏమవుతుంది హాలోజినేషన్ జరుగుతుంది. సో డైక్లోరో కాంపౌండ్స్ అనేవి ఫామ్ అవుతాయి. అదే ఎసిటిలిన్ తీసుకున్నట్లయితే కనుక 2 moles ఆఫ్ క్లోరిన్తో రియాక్ట్ అవుతుంది. సో CHCl, Cl, CHCl, Cl. దీన్ని ఏమని పిలుస్తారు, వెస్ట్రాన్ అని పిలుస్తారు. ఈ రకంగా ప్రతి హైడ్రోకార్బన్తో కూడా మనకి రియాక్టివిటీ ఉంటుంది. ఈవెన్ బెంజీన్తో కూడా 3 moles of Cl2 in presence of sunlight, you will get addition reactions. Addition reaction జరిగి ఇక్కడ మనకి లిండేన్ లేదంటే గమాక్సిన్ అంటాం దీన్ని. ఇవన్నీ కూడా రియాక్టివిటీ విత్ హైడ్రోకార్బన్స్. సో నెక్స్ట్ రియాక్షన్ విత్ ఆల్కలీ. సో ఆల్కలీతో రియాక్షన్స్ ఎలా ఉంటాయంటే డిఫరెంట్ కాంపౌండ్స్ ఆర్ గోయింగ్ టు బి హ్యావింగ్ డిఫరెంట్ రియాక్టివిటీస్. సో మనకి జనరల్గా NaOH తీసుకుని Cl2తో రియాక్ట్ చేస్తే కనుక
యూజువల్గా ఏమవుతుంది, డైల్యూట్ NaOH తోటి డిఫరెంట్ రియాక్షన్, అదే మనకి హాట్ అండ్ కాన్సన్ట్రేట్ NaOH తోటి డిఫరెంట్ రియాక్షన్. ఇప్పుడు ఇది సపోజ్ కోల్డ్ అండ్ డైల్యూట్ NaOH అనుకుంటాను. NaCl ప్లస్ NaOCl అంటే సోడియం క్లోరైడ్, సోడియం హైపోక్లోరైట్. ఇది మనకి ఫామ్ అవుతుంది. ఎప్పుడు ఇది కోల్డ్ అండ్ డైల్యూట్. అదే హాట్ అండ్ కాన్సన్ట్రేటెడ్ ఇది ఏమవుతుంది, NaCl యాజ్ ఇట్ ఈజ్గా ఫామ్ అవుతుంది ప్లస్ NaClO3 సోడియం క్లోరేట్. ఇది మనకి యూజువల్గా రియాక్షన్స్ కనుక అంటే కోల్డ్ డైల్యూట్ ఆల్కలీతో తీసుకున్నప్పుడు లేదంటే హాట్ కాన్సన్ట్రేట్ ఆల్కలీతో తీసుకున్నప్పుడు డిఫరెంట్గా రియాక్ట్ అవుతాయి. ఆ డిఫరెంట్ రియాక్షన్లో ఉన్నప్పుడు ఈ రకంగా సో 2NaOH ఇక్కడ H2O ఫామ్ అవుతుంది. సో ఇదే ఇక్కడ తీసుకుంటే కనుక మనకి 6 moles ఆఫ్ NaOH అండ్ వీఆర్ గోయింగ్ టు బి గెటింగ్ ద 3 moles ఆఫ్ Cl2. సో టోటల్ 5 NaCl వస్తుంది. సో NaClO3 సోడియం క్లోరైడ్ వచ్చి ఒక 3 వాటర్ మాలిక్యూల్స్ వస్తాయి. ఓకే, సో ఈ రకంగా మనకి రియాక్షన్ విత్ ఆల్కలీ వీఆర్ గోయింగ్ టు బి టేకింగ్. అదే మనకి ఇంకొక ఆల్కలీ ఉంది CaOH ట్రైస్. సో దీన్ని ఏమంటాం మనం, డ్రై స్లేక్డ్ లైమ్. సో దీన్ని మనం ఏమంటాం, డ్రై స్లేక్డ్ లైమ్ అంటాం. ఈ డ్రై స్లేక్డ్ లైమ్ తీసుకున్నప్పుడు ఇది క్లోరిన్తో రియాక్ట్ అయితే కనుక CaOCl ట్వైస్ CaCl2 ప్లస్ 2H2O. ఈ మొత్తం అంతటినీ కూడా మనం బ్లీచింగ్ పౌడర్. సో దీన్ని మనం బ్లీచింగ్ పౌడర్ అంతా కాంబినేషన్ని కలిపి CaOCl ట్వైస్ అండ్ CaCl2 అండ్ వీఆర్ గోయింగ్ టు బి టేకింగ్ 2H2O. దిస్ ఎంటైర్ థింగ్ ఈ మొత్తాన్ని అంతటినీ కలిపి మనం బ్లీచింగ్ పౌడర్ కింద పిలుస్తాం. ఇందులో హైపోక్లోరైడ్ ఏదైతే ఇక్కడ OCl ఉందో హైపోక్లోరైట్, ఈ హైపోక్లోరైట్ వల్లే మనకి బ్లీచింగ్ యాక్షన్ ఉంటుంది. సో అందుకోసం ఈ మొత్తం కాంపోజిషన్ కలిపి మనం బ్లీచింగ్ పౌడర్ అంటాం. ఓకే, సో ఈ పర్టికులర్ రియాక్షన్ విత్ ఆల్కలీలో మనం ఇవి గుర్తుపెట్టుకోవాలి. సో బ్లీచింగ్ యాక్షన్ ఆల్రెడీ చెప్పాను కదా ఇప్పుడే నేను. ఇప్పుడు Cl2 ప్లస్ వాటర్ మనం తీసుకున్నామంటే కనుక HCl ప్లస్ HOCl. సో ఈ HOCl ఏమవుతుందంటే స్లోగా డికంపోజ్ అయ్యి నేసెంట్ ఆక్సిజన్ ఇస్తుంది. ఈ నేసెంట్ ఆక్సిజన్ వల్ల మనకి బ్లీచింగ్ యాక్షన్ అనేది ఉంటుంది. సో బ్లీచింగ్ యాక్షన్ అనేది దేనివల్ల వస్తుంది, ఈ నేసెంట్ ఆక్సిజన్ వల్ల మనకి బ్లీచింగ్ యాక్షన్ అనేది వస్తుంది. సో బ్లీచింగ్ యాక్షన్ అంటే ఏంటి, ఉన్నటువంటి కలర్స్ని కానీ దేనైనా సరే మనం తీసేయడాన్ని మనం బ్లీచింగ్ యాక్షన్ అంటాం. సో ఎనామలస్ బిహేవియర్ ఆఫ్ ఫ్లోరిన్. సో ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, డ్యూ టు స్మాల్ సైజ్, హై ఎలక్ట్రోనెగటివిటీ, హై అయనైజేషన్ ఎంథాల్పీ, ల్యాక్ ఆఫ్ d ఆర్బిటాల్స్. సో ఇవన్నిటి వల్ల కూడా ప్రతి ఎలిమెంట్ అంటే ఫస్ట్ పీరియడ్లో ఉన్నటువంటి ప్రతి ఎలిమెంటు కూడా కొన్ని ఎనామలస్ ప్రాపర్టీస్ చూపిస్తుంది. సో ఇవన్నీ కూడా మనకి ఫ్లోరిన్ వల్ల కూడా జరుగుతుంది. సో ఇవి ఏంటేంటి ఎనామలస్ ప్రాపర్టీస్. సో మొదటిగా మనం తీసుకున్నట్లయితే కనుక HF గురించి మాట్లాడచ్చు. ఇట్స్ గోయింగ్ టు బి లిక్విడ్ డ్యూ టు H2F2 ఇంటర్మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్. ఇక్కడ హైడ్రోజన్ బాండింగ్ ఉండడం వల్ల HF విల్ బి ఫార్మింగ్ ఎ పాలిమెరిక్ వన్. దట్స్ వై ఈ HF అనేది మనకి లిక్విడ్ స్టేట్లో ఉంటుంది, కానీ HCl అనేది గ్యాస్. సో ఎందువల్లది, బికాజ్ ఆఫ్ హైడ్రోజన్ బాండింగ్, ఎలక్ట్రోనెగటివిటీ. సో ఎలక్ట్రోనెగటివిటీ ఉండడం వల్ల ఈ పర్టికులర్ HF ఏదైతే ఉందో అది లిక్విడ్ స్టేట్లో ఎగ్జిస్ట్ అవుతుంది.
ఈవెన్ బాయిలింగ్ పాయింట్ కూడా 293 కెల్విన్. ద బాయిలింగ్ పాయింట్ కూడా మనకి 293 కెల్విన్ అనేది చెప్పుకోవచ్చు బాయిలింగ్ పాయింట్. ఇది ఎందుకని? హైడ్రోజన్ బాండింగ్. మిగతా హెచ్ఎక్స్లు అన్నీ కూడా అదర్ హెచ్ఎక్స్ ఆర్ గ్యాసెస్. మిగిలినవన్నీ కూడా మనకి గ్యాసెస్. ఓన్లీ హెచ్ఎఫ్ ఈజ్ గోయింగ్ టు బి ఎగ్జిస్టింగ్ ఇన్ లిక్విడ్. సో ఇది కాకుండా మనం ఇంకేం చెప్పుకోవచ్చు అంటే ఆల్ రియాక్షన్స్, ఆల్ F2 రియాక్షన్స్ ఆర్ ఎగ్జోథెర్మిక్. మనకి ఫ్లోరిన్ యొక్క అన్ని రియాక్షన్స్ కూడా ఎగ్జోథెర్మిక్. H2+F2 ఎగ్జోథెర్మిక్. ఏ రియాక్షన్ తీసుకున్నా సరే, ఎందుకంటే హైలీ రియాక్టివ్ కాబట్టి ఇది అన్నీ కూడా ఎగ్జోథెర్మిక్ రియాక్షన్స్ మాత్రమే మనకి ఇస్తుంది. సో ఇదన్నీ కూడా మనకి ఒక అనామలస్ ప్రాపర్టీ. నెక్స్ట్ ఆక్సో యాసిడ్స్ తీసుకుంటే కనుక ఫ్లోరిన్ క్యాన్ ఫార్మ్ ఓన్లీ 1 ఆక్సో యాసిడ్ HOF. మిగిలినవి తీసుకుంటే కనుక చాలా డిఫరెంట్ ఆక్సో యాసిడ్స్. మనకి క్లోరిన్ తీసుకుంటే కనుక HOCl, HClO2, HClO3, HClO4 ఇలాగ చాలా ఆక్సో యాసిడ్స్ వస్తాయి. కానీ ఫ్లోరిన్ క్యాన్ ఫార్మ్ ఓన్లీ 1. ఇవన్నీ కూడా మనకి ఫ్లోరిన్ యొక్క అనామలస్ ప్రాపర్టీస్. ఇవన్నీ కూడా మనకి ఫ్లోరిన్ యొక్క అనామలస్ ప్రాపర్టీస్. నెక్స్ట్ విల్ కమ్ టు ఫ్లోరిన్. సో one of the compound of halogen family we are going to be discussing. The preparation when you are going to be taking, so the preparation is going to be, the first preparation is taken by MnO2 plus 4HCl. The first chlorine అనేది ప్రిపేర్ అయింది షీలే. సో ఈ షీలే ఎలా ప్రిపేర్ చేశారంటే HCl ప్లస్ MnO2. సో ఈ రెండిటిని రియాక్ట్ చేసి ఫస్ట్ టైం క్లోరిన్ ప్రిపేర్ చేయడానికి ఇదే ప్రాసెస్ వాడాడు షీలే. సో దీంట్లో ఈ HCl ఏదైతే ఉందో ఇది MnO2తో రియాక్ట్ అయ్యి మనకి MnCl2 అండ్ Cl2 కింద వచ్చింది. ఈ HCl గ్యాస్ని మనం కావాలనుకున్నప్పుడు వాలటైల్, HCl అనేది ఎప్పుడు కూడా వాలటైల్ కాబట్టి ఎక్కువ వేస్టేజ్ ఉంటుంది. దీన్ని ఎప్పుడు కూడా మనం ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేస్తాం. ఎలా ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేస్తామంటే MnO2 plus if you can able to take NaCl plus H2SO4 combination. So now this 4 NaCl and 4 H2SO4 gives rise to 4 HCl. ఇవి మనకి 4 HCl ఇస్తుంది. సో ఇది ఫైనల్గా మనకి ఏమవుతుంది? ఇదే రియాక్షన్ MnCl2 and Cl2 plus H2O. So whatever we are having now here extra Na2SO4. అంతే కదా. సో వీఆర్ గోయింగ్ టు బి గెటింగ్ ద Na2SO4 ఈజ్ గోయింగ్ టు బి ఫార్మ్డ్ హియర్. సో దట్ Na2SO4 ఈజ్ గోయింగ్ టు బి టేకెన్ అవుట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్, సారీ Na2SO4 కాదు, NaHSO4. ఇలా అయితే బ్యాలెన్స్ అయిపోతుంది ఇప్పుడు. సో 4 moles ఆఫ్ NaHSO4 ఈజ్ గోయింగ్ టు బి ఫార్మ్డ్ and we are going to be getting the 2 moles of H2O. సో ఈ రకంగా ఇన్స్టెంట్గా అంటే ఈ NaCl అండ్ H2SO4 కాంబినేషన్ ఎందుకు తీసుకుంటున్నామంటే HCl అనేది వాలటైల్ అవుతుంది కాబట్టి, అలా వాలటైల్ అవ్వకుండా మనకి HCl గ్యాస్ని ఇనీషియల్గా అంటే ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేయడం కోసం మనం దీన్ని వాడుతున్నాం అన్నమాట. ఇలా కాకుండా ఇంకొక ప్రాసెస్ పొటాషియం పెర్మాంగనేట్. సో తెలుసు కదా అందరికీ KMnO4. పొటాషియం పెర్మాంగనేట్ కెన్ ఏబుల్ టు బి టేకెన్ and it is going to be reacting with 16 moles of HCl. So we are going to be getting obvious. So same, we are going to be taking the permanganate and we are going to be getting the chlorine, and we will be having total 5 moles of chlorine will get and 8 moles of H2O is going to be formed. So idantha kuda manaki chlorine preparation lo జనరల్గా ల్యాబొరేటరీ ప్రిపరేషన్స్ అవన్నీ కూడా క్లోరిన్ గ్యాస్ని, మనకు క్లోరిన్ కావాలంటే పెర్మాంగనేట్ని తీసుకుని కొంచెం క్లోరిక్ యాసిడ్ వేస్తే క్లోరిన్ గ్యాస్ వస్తుంది. లేదంటే కనుక MnO2ని తీసుకుని HCl వేసినా సరే క్లోరిన్ వస్తుంది. సో ఇది డైరెక్ట్ HCl లేదంటే NaCl ప్లస్ H2SO4. ఏ రకంగా అయినా సరే మనం క్లోరిన్ గ్యాస్ని ప్రొడ్యూస్ చేయొచ్చు. ఒక వెసల్లో తీసుకుని మనం ప్రొడ్యూస్ చేసేసుకో.
కానీ ఇండస్ట్రియల్ usage is there for the chlorine. So that's why manufacturing of chlorine is done by using Deccan's process. సో దీన్ని మనం ఎలా చేస్తాం? మనం డెకాన్స్ ప్రాసెస్ ద్వారా మనం మ్యానుఫ్యాక్చర్ చేస్తాం. సో ఈ డెకాన్స్ ప్రాసెస్లో ఏం చేస్తామంటే హైడ్రోక్లోరిక్ యాసిడ్ని తీసుకుని ఆక్సిజన్ తోటి రియాక్ట్ చేస్తామన్నమాట. We are going to be getting chlorine and H2O. And this Deccan's process is going to be catalyzed by cuprous chloride at around 725 Kelvin temperature. So 725 Kelvin temperature, and we are going to be using cuprous chloride, and it is going to be having the preparation of going to be Deccan's process. This one is clear. 723 Kelvin. This is going to be the Deccan's process. What is the one more preparation we can have? Usual preparation, electrolysis. If you are taking the NaCl brine solution, as we already discussed in electrochemistry, so we will take the NaCl, we will have Na plus and H plus, Cl minus and OH minus. So among these two, the hydrogen will be get reduced to H2. Among these two, chlorine will be oxidized to Cl2. So this is going to be happens at anode. This is going to be happens at cathode. So this is what we discussed already in electrochemistry. So the electrolysis of brine solution, it is also going to be giving the chlorine gas. సో ఇదే కాకుండా మనకి చాలా రకాలైనటువంటి ప్రాసెస్లో క్లోరిన్ అనేది ఒక బై ప్రోడక్ట్ కింద వస్తుంది. సో ఆ బై ప్రోడక్ట్ని కూడా మనం క్లోరిన్ గ్యాస్ ప్రిపరేషన్ కింద చెప్పుకోవచ్చు. Properties, already we discussed the color. Greenish yellow gas with pungent odor or suffocating, we can say it. So the chlorine is going to be having pungent odor, and it's going to be greenish yellow color gas, and it is going to be having heavier than water, heavy than air. It's going to be soluble in water. Chlorine soluble in water, and iodine and bromine are going to be soluble in non-polar solvents. So this is what we can able to get the properties of chlorine. Coming to the chemical properties. Combination with metals. As already we discussed, Na plus Cl2 gives rise to NaCl. We can able to get Mg plus Cl2 gives rise to MgCl2. 2Al plus 3Cl2 gives rise to 2AlCl3. ఇవన్నీ కూడా మనకి మెటల్ తోటి ఉన్నటువంటి కాంబినేషన్ రియాక్షన్స్. ఇవన్నీ కూడా మనకి మెటల్స్ తోటి. అదే నాన్ మెటల్స్ తీసుకుంటే కనుక P plus Cl2 gives rise to PCl3, or even we will get the PCl5. We can able to get, depending upon the supply of chlorine, we can able to give PCl3, PCl5. Even you can take the sulfur. You have to take it. We'll take this one only. S we are going to take. So 2PCl3, you can able to get 2P, so that we can get S plus Cl2. 2 sulfur, we will get the S2Cl2. సో ఇవి రెండు కూడా సల్ఫర్తో కానీ ఫాస్ఫరస్తో కానీ మనకి క్లోరిన్కి ఉన్నటువంటి రియాక్షన్ అన్నమాట. నెక్స్ట్ వన్, ఎఫినిటీ ఫర్ ద హైడ్రోజన్. సో ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, హాలోజన్స్ అన్నీ కూడా చాలా ఎక్కువగా ఎఫినిటీ చూపిస్తూ ఉంటాయి హైడ్రోజన్కి. క్లోరిన్ విల్ బి హ్యావింగ్ ద మోర్ ఎఫినిటీ దాన్ ద క్లోరిన్. క్లోరిన్ విల్ హ్యావ్ మోర్ ఎఫినిటీ దాన్ ద బ్రోమిన్ దాన్ ఐడిన్. సో క్లోరిన్ కూడా ఇట్ ఈస్ గోయింగ్ టు బి హ్యావింగ్ ద ఎఫినిటీ టువర్డ్ ద హైడ్రోజన్. ఈ ఎఫినిటీకి మనం ఇంకొంచెం ఎడిషనల్గా చెప్పుకోవాలనుకుంటే కనుక H2S plus Cl2. ఇక్కడ
హైడ్రోజన్ అనేది హైడ్రోజన్ సల్ఫైడ్లో ఉంది. సో ఏం చేస్తుంది ఇది? క్లోరిన్ అనేది H2S నుంచి హైడ్రోజన్ లాగేసుకుంటుంది. సో సల్ఫర్ అనేది డిపాజిట్ అయిపోతుంది. సో ఈ రకంగా ఎఫినిటీ ఆఫ్ క్లోరిన్ టువర్డ్స్ హైడ్రోజన్ అనేది మనం డిస్కస్ చేసుకోవచ్చు. ఇదే కాకుండా C10H16 ఇది ఒక ఆర్గానిక్ కాంపౌండ్. సో దీంతో కూడా మనకి క్లోరిన్ రియాక్ట్ అయ్యి 16 HCl అండ్ 10 కార్బన్స్ ఆర్ గోయింగ్ టు బి కమింగ్ అవుట్. అంటే ఎక్కడన్నా సరే హైడ్రోజన్ ఉంటే ఆ హైడ్రోజన్ని చాలా గట్టిగా బలంగా లాగేసుకుంటుంది. అందుకని హైడ్రోజన్ తోటి చాలా ఎక్కువ ఎఫినిటీని చూపిస్తుంది మన క్లోరిన్ అనేది. ఓకే, నెక్స్ట్ రియాక్షన్ విత్ ఆల్కలీ మనం ఆల్రెడీ ఇంతకు ముందే డిస్కస్ చేసుకున్నాం. Cl2 విత్ కోల్డ్ అండ్ డైల్యూట్ NaOH తీసుకుంటే కనుక NaCl NaOCl. అదే Cl2 తోటి హాట్ అండ్ కాన్సన్ట్రేటెడ్ NaOH తీసుకున్నట్లయితే కనుక NaCl ప్లస్ NaClO3. ఇది ఆల్రెడీ ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నాను, జస్ట్ అది రాశాను నేను అంతే. రియాక్షన్ విత్ అమోనియా ఇది కూడా చాలా ఇంపార్టెంట్ రియాక్షన్. NH3 ప్లస్ Cl2 గివ్స్ రైజ్ టు NH4Cl. అదే NH3 ప్లస్ Cl2 గివ్స్ రైజ్ టు NCl3. మనకి రెండు రకాలైనటువంటి రియాక్షన్స్ ఉన్నాయి ఇక్కడ. ఈ రియాక్షన్స్ దేని మీద డిపెండ్ అయి ఉంటాయంటే ఏది ఎక్సెస్ తీసుకున్నా నేను. ఇప్పుడు ఇక్కడ ఎక్సెస్ అమోనియా తీసుకున్నట్లయితే కనుక NH4Cl, క్లోరిన్ ఎక్సెస్ తీసుకున్నట్లయితే కనుక NCl3. సో ఈ రకంగా మనకి అమోనియాతో రియాక్షన్ తీసుకున్నట్లయితే కనుక ఎక్సెస్ క్లోరిన్ NH4Cl, అదే కనుక ఎక్సెస్ అమోనియా NH4Cl. సో 8NH3 is going to give N2 gas, 3Cl2. సో 8 moles 3 moles. ఇక్కడ ఎక్సెస్ Cl2 తీసుకున్నప్పుడు మనకి NCl3 ప్లస్ 3 moles ఆఫ్ HCl. అంటే ఇక్కడ 3 moles ఇక్కడ 3 moles అని డౌట్ పడద్దు. ఇక్కడ 8 moles ఆఫ్ అమోనియా తీసుకున్నాను, ఇక్కడ 1 mole ఆఫ్ అమోనియా తీసుకున్నాను. అందుకని ఎక్సెస్ అమోనియా NH4Cl, అదే కనుక ఎక్సెస్ క్లోరిన్ తీసుకుంటే కనుక NCl3 అండ్ HCl. సో ఈ రకంగా మనకి విత్ అమోనియా రియాక్షన్ ఆల్సో గోయింగ్ టు బి హ్యావింగ్ డిఫరెన్స్. విత్ హైడ్రోకార్బన్స్ ఇందాక ఆల్రెడీ డిస్కస్ చేసుకుందే మనకి CCl4, C2H4 ప్లస్ Cl2 డైక్లోరో కాంపౌండ్. అదే కనుక C2H2 ప్లస్ Cl2 టెట్రాహాలో కాంపౌండ్. అదే బెంజిన్ తీసుకుని క్లోరిన్ యాడ్ చేసినట్లయితే కనుక హెక్సాక్లోరో కాంపౌండ్, లిండెన్. ఇది కూడా ఆల్రెడీ ఇందాక రాసాం మనం. తర్వాత రియాక్షన్ విత్ CS2. సో CS2 తోటి ప్లస్ Cl. సో ఇక్కడ ఏమవుతుందంటే CCl4 వచ్చి సల్ఫర్ వచ్చేస్తుంది మనకి 2Cl2. సో కార్బన్ డైసల్ఫైడ్లో డిజాల్వ్ అవుతుంది. ఆక్సిడైజింగ్ ప్రాపర్టీ. సో ఆక్సిడైజింగ్ ప్రాపర్టీ ఏంటంటే డిస్ప్లేస్మెంట్. ఏం చెప్పుకున్నాం మనం? H2O ప్లస్ Cl2 గివ్స్ రైజ్ టు HCl ప్లస్ HOCl. సో ఈ HOCl అనేది HCl ప్లస్ O కింద వస్తుంది కాబట్టి ఇట్ కెన్ షో ఆక్సిడైజింగ్ ప్రాపర్టీ. అండ్ ది Cl2 కెన్ ఏబుల్ టు డిస్ప్లేస్ ఇక్కడ ఉన్నటువంటి KBrలో Br2ని డిస్ప్లేస్ చేసి 2KCl ఫామ్ చేస్తుంది. లేదంటే 2Ki ఈజ్ గోయింగ్ టు బి గివింగ్ I2 ప్లస్ 2KCl. సో ఏదైనా సరే హాలోజన్స్ని డిస్ప్లేస్ చేయాలి అంటే ఫ్లోరిన్ కెన్ డిస్ప్లేస్, ఫ్లోరిన్ ఏదైతే ఉందో క్లోరిన్ని, బ్రోమిన్ని, ఐడిని డిస్ప్లేస్ చేస్తాయి. క్లోరిన్ ఏమో బ్రోమిన్ని, ఐడిని డిస్ప్లేస్ చేస్తుంది. బ్రోమిన్ ఏమో ఐడిని డిస్ప్లేస్ చేస్తుంది. ఈ రకంగా క్లోరిన్ అనేది మనకి డిస్ప్లేస్మెంట్ చూపిస్తుంది ఇక్కడ. రియాక్షన్ విత్ వాటర్, అగైన్ ఐ హ్యావ్ టు రైట్ సేమ్ థింగ్ ఓన్లీ. HCl HOCl. బ్లీచింగ్ అండ్ డిజిన్ఫెక్టెంట్ యాక్షన్. సో ఇది ఆల్రెడీ మనం HOCl ఫామ్ అవుతుంది కాబట్టి
ఏదైతే నేసెంట్ ఆక్సిజన్ వస్తుందో దీనివల్ల బ్లీచింగ్ అండ్ డిజిన్ఫెక్టెంట్ యాక్షన్ అనేది కనిపిస్తుంది. ఫార్మేషన్ ఆఫ్ ఎడిషన్ ప్రొడక్ట్స్. సో ఎడిషన్ ప్రొడక్ట్స్ అంటే ఏంటంటే Cl2, ఇందాక మనం ఆల్రెడీ చూపిస్తున్నాం కదా, CH2 డబల్ బాండ్ CH2 ప్లస్ Cl2 గివ్స్ రైజ్ టు CH2Cl CH2Cl. సో ఇది ఎడిషన్ ప్రొడక్టే కదా. సో అలాగే బెంజిన్తో కానీ లేదంటే ఎస్టిలిన్తో కానీ అవన్నీ కూడా ఎడిషన్ ప్రొడక్ట్స్లోకి వస్తాయి మనకి. యూజెస్ ఆఫ్ క్లోరిన్. సో క్లోరిన్ యూజెస్ గురించి మాట్లాడుకుంటే కనుక ఇప్పుడు HCl ప్రొడక్షన్లో కానీ లేదంటే NCl3 NH4Cl ఇవన్నీ కూడా మనకి బాగా ఉపయోగపడేటటువంటి కొన్ని సబ్స్టెన్సెస్. ఈ అన్ని సబ్స్టెన్స్లు కావాలంటే కనుక మనకి క్లోరిన్ కావాలి. సో ఇది ఫస్ట్ యూస్. ఓకే, నెక్స్ట్ బ్లీచింగ్ అండ్ డిజిన్ఫెక్టెంట్. ఇది బ్లీచింగ్ కింద డిజిన్ఫెక్టెంట్ కింద ఇన్ ద ఫార్మ్ ఆఫ్ HOCl. HOCLని తీసుకుంటే కనుక ఇది బ్లీచింగ్ డిజిన్ఫెక్టెంట్ కింద బాగానే ఉపయోగపడుతుంది. తర్వాత COCl2 పాస్జీన్, ఇది ఒక పాయిజనస్. అండ్ వీఆర్ గోయింగ్ టు బి హ్యావింగ్ ద గ్యాస్ కాల్డ్ మస్టర్డ్ గ్యాస్. మస్టర్డ్ గ్యాస్ ఎలా వస్తుందంటే మనకి CH2 డబల్ బాండ్ CH2ని తీసుకుని S2Cl2 2 మోల్స్ తీసుకుంటే కనుక మనకి SCH2CH2Cl CH2CH2Cl. ఇట్స్ కాల్డ్ యాజ్ మస్టర్డ్ గ్యాస్. ఈ మస్టర్డ్ గ్యాస్ కూడా మనకి పాయిజనస్. సో ఇవి పాస్జీన్, ఈ మస్టర్డ్ గ్యాస్ ఇవి రెండు కూడా క్లోరిన్ కలిగి ఉన్నాయి. సో అందుకోసం ఇవి కూడా బాగా ఉపయోగపడుతుంది. అండ్ ఈవెన్ ఫర్ ఎక్స్ట్రాక్షన్ గోల్డ్ అండ్ ప్లాటినం. ఎలా? యాక్వారీజియా. సో యాక్వారీజియాలో ఏముంటుంది మనకి HCl అండ్ HNO3. సో దాంట్లో మనకి గోల్డ్ ప్లాటినం చేయాలన్నా సరే ఇది మనకి ఉపయోగిస్తున్నాం క్లోరిన్ని. అంతేకాకుండా ఇంకా బోల్డ్ డ్రైస్, CCl4 ఈజ్ కాల్డ్ యాజ్ పైరీన్, CHCl3 కాల్డ్ యాజ్ క్లోరోఫామ్. ఇవన్నీ ప్రొడక్ట్స్ కావాలంటే మనకి క్లోరిన్ ద్వారానే వస్తున్నాయి. అలాగే డైస్ చేయాలనుకున్నా ఇవన్నీ కూడా మనకి ఈ పర్టికులర్ క్లోరిన్ ఉపయోగించి మాత్రమే చేయగలుగుతున్నాం. సో ఇవన్నీ కూడా మనకి క్లోరిన్ యొక్క ఉపయోగాలు. నెక్స్ట్ వన్, హైడ్రోజన్ ఫ్లోరైడ్ మీన్స్ HCl. సో HCl క్యాన్ బి ప్రిపేర్డ్ బై NaCl plus H2SO4. సో ఇక్కడ రెండు స్టెప్స్ ఉంటాయి. ఒకటి తక్కువ టెంపరేచర్ దగ్గర, ఒకటి ఎక్కువ టెంపరేచర్ దగ్గర 420 కెల్విన్, అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు గివ్ NaHSO4. We are going to be getting NaHSO4 and we will be getting one HCl here. So first ఒక NaCl is going to be reacting with H2SO4 and it is forming NaHSO4 and HCl. మళ్ళీ ఈ NaHSO4 ఏదైతే వచ్చిందో ఇది మళ్ళీ ఇంకొక NaCl మాలిక్యూల్తో 823 కెల్విన్. సో ఫస్ట్దేమో 420 కెల్విన్ టెంపరేచర్ దగ్గర జరుగుతుంది, రెండోదేమో మన 823 కెల్విన్ టెంపరేచర్ జరుగుతుంది. ఇక్కడ Na2SO4 అండ్ HCl, అంటే టోటల్గా మనకి 2 moles ఆఫ్ HCl అనేది ఈ పర్టికులర్ ఓవరాల్ రియాక్షన్లో మనకి దొరుకుతుంది. సో NaCl ఈజ్ గోయింగ్ టు బి రియాక్టింగ్ విత్ H2SO4 అండ్ వీఆర్ గోయింగ్ టు బి గెటింగ్ ద Na2SO4. ఓవరాల్గా మొత్తం రియాక్షన్ రాయాలంటే ఏం రాయొచ్చు మనం? 2 NaCl plus H2SO4 gives rise to Na2SO4 plus 2 HCl. సో ఈ రకంగా మనం HClని యూజువల్గా మనం ప్రిపరేషన్ చేస్తాం. ప్రాపర్టీస్ ఆఫ్ HCl తీసుకున్నట్లయితే కనుక ఇది కలర్లెస్, పంజెంట్ ఆర్డర్. HCl అనేది కలర్లెస్ అండ్ పంజెంట్ ఆర్డర్.
సో జనరల్గా ఈ హెచ్సిఎల్ అనేది వాలటైల్, చాలా ఈజీగా వాలటైల్ అయ్యేటటువంటి ఒక హెచ్సిఎల్. కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ హెచ్సిఎల్ తీసుకుంటే కనుక హెచ్సిఎల్ ప్లస్ హెచ్2ఓ, ఇది హెచ్సిఎల్ ఆక్వస్ అంటాం, హైడ్రోక్లోరిక్ యాసిడ్. సో ఇక్కడ ఒక విషయం తెలియాల్సింది ఏంటంటే హెచ్సిఎల్ అనేది హైడ్రోజన్ క్లోరైడ్, దాని హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనకూడదు. కానీ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అంటే ఏంటి? ఆక్వస్ హెచ్సిఎల్. సో ఇవి మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. హెచ్సిఎల్ ఈజ్ డిఫరెంట్, aqueous HCl is different. This is only called as hydrochloric acid. It will have hydrogen bond. సో హైడ్రోక్లోరిక్ యాసిడ్లో హైడ్రోజన్ బాండ్ ఉంటుంది, అది కొంచెం ఎక్సెప్షన్. మామూలుగా అయితే కనుక హైడ్రోజన్ బాండ్ ఫామ్ అవ్వాలంటే NH3, H2O, HFA మాత్రమే చేస్తాయి. కానీ హెచ్సిఎల్ కూడా హైడ్రోజన్ బాండ్ ఫామ్ చేయగలుగుతుంది. ఎలా ఫామ్ చేయగలుగుతుందంటే ఇలా ఫామ్ చేస్తుంది. హెచ్సిఎల్లో వాటరు, హెచ్సిఎల్లో వాటరు, అలా హైడ్రోజన్ బాండ్ ఫామ్ చేసుకుంటే అన్నమాట. సో ఈ రకంగా మనకి హైడ్రోజన్ బాండ్ని ఫామ్ చేస్తుంది హైడ్రోక్లోరిక్ యాసిడ్. హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఈజ్ డిఫరెంట్ అండ్ హైడ్రోజన్ క్లోరైడ్ ఈజ్ డిఫరెంట్. హైడ్రోజన్ క్లోరైడ్ అనేది మనకి ఏ రకమైన హైడ్రోజన్ బాండ్ కలిగి ఉండదు, కానీ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది మనకి హైడ్రోజన్ బాండ్ని కలిగి ఉంటుంది. సో అది మనకి బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం. సో ఇన్ aqueous solution is going to be called as hydrochloric acid. సో ఈ హెచ్సిఎల్ ఎప్పుడు కూడా మనకి ఎలా ఐడెంటిఫై చేస్తాము అంటే NH4Cl, ఇది వైట్ డెన్సీ ఫ్యూమ్స్. ఇది వైస్ వెర్సా, అంటే NH3ని ఐడెంటిఫై చేయాలన్నా సరే హెచ్సిఎల్ ముంచినటువంటి గ్లాస్ రాడ్ని NH3 దగ్గర తీసుకెళ్తే వైట్ డెన్సీ ఫ్యూమ్స్ వస్తే ఆ రిలీజ్ అయిన గ్యాస్ NH3. అలా కాకుండా NH3లో డిప్ చేసినటువంటి గ్లాస్ రాడ్ని హెచ్సిఎల్ దగ్గర తీసుకెళ్తే అప్పుడు వైట్ డెన్సీ ఫ్యూమ్స్ వచ్చినా సరే మనకి అది హెచ్సిఎల్ కింద లెక్కమాట. అంటే ఇది ఒక క్వాలిటేటివ్ టెస్ట్ ఆర్ క్వాలిటేటివ్ టెస్ట్ ఫర్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ హెచ్సిఎల్, ఐడెంటిఫికేషన్ ఆఫ్ NH3. NH3ని ఐడెంటిఫై చేయడానికైనా హెచ్సిఎల్ని ఐడెంటిఫై చేయడానికైనా సరే ఇది ఒక క్వాలిటేటివ్ టెస్ట్ కింద ఉపయోగపడుతుంది. ఇది హెచ్సిఎల్ ప్లస్ NH3 రియాక్షన్. హెచ్సిఎల్ ప్లస్ NH3 రియాక్షన్ అనేది మనకి ఆ రకంగా ఉపయోగపడుతుంది అన్నమాట. సో ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ రియాక్షన్ చెప్పుకోవాల్సింది ఏంటంటే ఆక్వారీజియా. ఇది ఆల్రెడీ ఇంతకుముందు మాట్లాడాను నేను. యాక్వారీజియా. సో యాక్వారీజియా అంటే ఏంటంటే 3:1 HCl అండ్ HNO3. HNO3ని హెచ్సిఎల్ని మనం 3:1 రేషియోలో తీసుకున్నప్పుడు యాక్వారీజియా అంటాం. సో ఇది జనరల్గా ఎందుకు ఉపయోగపడుతుందంటే ప్లాటినం అండ్ గోల్డ్ డిజాల్వ్. సో ప్లాటినంని కానీ గోల్డ్ని కానీ మనం డిజాల్వ్ చేయాలనుకున్నప్పుడు ఈ యాక్వారీజియాని వాడతాం. సో ఈ యాక్వారీజియాని వాడినప్పుడు మనకి గోల్డ్ కానీ ప్లాటినం కానీ ఎలా రియాక్ట్ అవుతాయి, ఏం ఫామ్ అవుతాయి. సో గోల్డ్ తీసుకున్నట్లయితే కనుక AU and we are going to be getting converted to 4NO3 minus and we are going to be getting AuCl4. గోల్డ్ అనేది AuCl4 మైనస్ కింద కన్వర్ట్ అయ్యి మనకి డిజాల్వ్ అవుతుంది అన్నమాట. ఇన్ ద ఫార్మ్ ఆఫ్ AuCl4 minus. Auric chloride we are going to be call this one as in the form of AuCl4 minus కాంప్లెక్స్లో మనకి ఇది డిజాల్వ్ అవుతుంది. అదే మనకి ప్లాటినం తీసుకున్నట్లయితే కనుక we are going to be getting HNO3 16H plus and we are having 4NO3 minus and 18Cl minus. We are going to be getting 3PtCl6 2 minus. సో మనకి ప్లాటినం అనేది PtCl6 2 minus కింద వస్తుంది and we are going to be getting as it is nitric oxides in the form of 4NO and 8H2. సో ఈ రకంగా గోల్డ్ని కానీ ప్లాటినంని కానీ
మనం గనక డిజాల్వ్ చేయాలనుకున్నప్పుడు ఈ రకంగా కాంప్లెక్స్ని ఫామ్ చేసి డిజాల్వ్ అయ్యి మనకు కావాల్సినటువంటి ఫామ్ని ఇస్తుంది. సో అది AuCl4 మైనస్ అండ్ PtCl6 మైనస్, అండ్ it is able to be get decompose so many salts of weak acid. Decompose salts. సో ఏ సాల్ట్స్ అంటే ఇప్పుడు మనకి Na2CO3 తీసుకుంటే కనుక HCl. సో సోడియం కార్బోనేట్ విత్ HCl విల్ గెట్ ద 2NaCl ప్లస్ CO2 ప్లస్ H2O. ఇది మనకి సోడియం క్లోరైడ్ కింద డికంపోజ్ చేసేసింది సోడియం కార్బోనేట్ని. అదే సోడియం బైకార్బోనేట్ని తీసుకున్నాం అనుకోండి, NaHCO3 ప్లస్ HCl, దిస్ ఈజ్ ఆల్సో గోయింగ్ టు బి NaCl ప్లస్ CO2 ప్లస్ H2O. సో ఈ రకంగా NaHCO3 సోడియం బైకార్బోనేట్ని కూడా మనకి డికంపోజ్ చేస్తుంది. లేదు Na2SO3 సోడియం సల్ఫేట్ని తీసుకున్నాం అనుకోండి, సో దీన్ని కూడా మనకి NaCl ప్లస్ SO2 ప్లస్ H2O. ఇలా మనకి ఏదైనా కొంచెం సాల్ట్స్ని తీసుకున్నప్పుడు ఆ సాల్ట్స్ని డికంపోజ్ చేయడానికి కూడా మనకి ఈ HClని మనం వాడతాము. సో ఈ రకంగా మనకి HCl అనేది డికంపోజింగ్ ద సాల్ట్స్. ఇంకపోతే యూజెస్ ఆఫ్ HCl యూజ్ ఏంటి? మనకి ల్యాబ్లో ఏ చిన్న యాసిడ్ కావాలన్నా సరే, అంటే యాసిడ్ యూజ్ కావాలన్నా సరే, ద ఫేవరెట్ యాసిడ్ ఈజ్ HCl. ల్యాబొరేటరీలో ఏది చేయాలన్నా సరే మనం HClని ఉపయోగించే చేస్తాం. సో అందుకని ల్యాబొరేటరీలో మనం వాడేటటువంటి ప్రతి చిన్న పనికి కూడా వాడే యాసిడ్ ఇదే. ప్లస్ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ Cl2 NH4Cl ఇవన్నీ కూడా మనకు కావాలంటే మనం చేసేది HClను ఉపయోగించే. తర్వాత ఎక్స్ట్రాక్టింగ్ గ్లూ ఫ్రమ్ బోన్స్ నుంచి గ్లూ తయారు చేసినప్పుడు కూడా మనం ఈ పర్టికులర్ HClని మనం వాడి మనం బోన్స్ నుంచి గ్లూ తయారు చేస్తాం. తర్వాత ఇంకా అన్ని మెడిసిన్స్లో ఎక్కడ కావాలన్నా సరే ఈ పర్టికులర్ HClని మాత్రమే మనం వాడుతూ ఉంటాం. ఓకే, సో దిస్ ఇస్ గోయింగ్ టు బి యూజెస్ ఆఫ్. సో ద నెక్స్ట్ వన్, ఇంటర్ హాలోజన్ కాంపౌండ్స్. ఇంటర్ హాలోజన్ కాంపౌండ్స్ అంటే ఏంటి? మనకి ఒక హాలోజన్ ఇంకొక హాలోజన్తో రియాక్ట్ అయినప్పుడు ఏ కాంపౌండ్ అయితే ఫామ్ అవుతుందో అది ఇంటర్ హాలోజన్ కాంపౌండ్స్ అవుతుంది. అదే మనం ఇక్కడ రాసింది ఇంటర్ హాలోజన్ కాంపౌండ్. X2 plus one more X2 prime, we can able to get XX prime, XX3 prime, XX5 prime, XX7 prime. సో ఇలా మనకి ఒక హాలోజన్ ఇంకో హాలోజన్తో రియాక్ట్ అయినప్పుడు వచ్చేటటువంటి కాంపౌండ్స్ని మనం ఇంటర్ హాలోజన్ కాంపౌండ్స్ అని పిలుస్తాం. ఈ ఇంటర్ హాలోజన్ కాంపౌండ్స్ గురించే మనం ఇప్పుడు చదువుతున్నాము. సో ఇంటర్ హాలోజన్ కాంపౌండ్స్ ఆఫ్ XX ప్రైమ్. సో ఇక్కడ మనకి XX ప్రైమ్ అంటే ఒక హాలోజన్ ఇంకొక హాలోజన్తో మాత్రమే రియాక్ట్ అయినటువంటి ఇంటర్ హాలోజన్స్. సో XX ప్రైమ్ టైప్ అంటే వీఆర్ గోయింగ్ టు బి హ్యావింగ్ I2 plus Cl2 gives rise to ICl. Cl2 plus F2 gives rise to ClF. ఇలా మనకి రెండు హాలోజన్స్ మాత్రమే ఉండేటటువంటి XX ప్రైమ్ అంటే ఒక పెద్ద హాలోజన్ ఒక చిన్న హాలోజన్. ఎప్పుడైనా సరే XX ప్రైమ్లో మనం తీసుకున్నట్లయితే కనుక ఇక్కడ ఉన్నటువంటిది లెస్ ఎలక్ట్రోనెగటివ్ అండ్ ఆబ్వియస్లీ లార్జర్ సైజ్. ఇది మోర్ ఎలక్ట్రోనెగటివ్ అండ్ స్మాలర్ సైజ్. ఎప్పుడైనా సరే మనకి మొట్టమొదటిగా రాసేటటువంటిది లెస్ ఎలక్ట్రోనెగటివ్ అండ్ వీఆర్ గోయింగ్ టు బి హ్యావింగ్ ద లార్జర్ సైజ్, అండ్ తర్వాత రాసేది ఎప్పుడైనా సరే అది మోర్ ఎలక్ట్రోనెగటివ్ అండ్ స్మాలర్ సైజ్. సో ఆ రకంగా
వీఆర్ టేకింగ్ I2 ప్లస్ Cl2 ICl, Cl2 ప్లస్ F2 ClF. ఇవన్నీ కూడా మనకి మోనో హాలోజన్ కాంపౌండ్స్ మాత్రమే అవుతాయి. ఇందులో మనకి 2 హాలోజన్లు మాత్రమే కనిపిస్తాయి. ఓకే, ఇప్పుడు ఈ ICl తీసుకుంటే కనుక అంతే కదా, మనకి జస్ట్ డైరెక్ట్గా బాండ్ ఫార్మేషనే. స్ట్రక్చర్ తీసుకుంటే కనుక జస్ట్ ఇట్స్ గోయింగ్ టు బి హ్యావింగ్ లీనియర్. సో దీంట్లో పెద్దగా మనకి చెప్పుకోవడానికి ఏమి ఉండవు. ఇంటర్ హాలోజన్ కాంపౌండ్స్లో మనకి వీఆర్ గోయింగ్ టు బి హ్యావింగ్ AX టైప్. ఇవన్నీ కూడా హైలీ రియాక్టివ్. ఇప్పుడు ClF ఈజ్ మోర్ రియాక్టివ్. ICl కానీ IBr కానీ తీసుకుంటే మోర్ స్టేబుల్. సో ఎప్పుడైనా సరే మనకి ClF అనేది ఎక్కువ రియాక్టివ్గా ఉంటుంది, ICl IBr కానీ మోర్ స్టేబుల్గా ఉంటాయి. ఇప్పుడు ఈ ICl కానీ IBr కానీ ClF కానీ ఇవన్నీ కూడా మనకి లీనియర్ ఫామ్లోనే కనిపిస్తూ ఉంటాయి. ఓకే, సో ఇది మనకి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ XX టైప్. ఇవి హైలీ రియాక్టివ్ కాబట్టి మనకి ఏదైనా సరే ప్లూటోనియం ఏదైతే మనం O2F2ని ఎలా అయితే వాడుకున్నామో ఇక్కడ దీన్ని కూడా మనం వాడుకోవచ్చు. ClF ప్లస్ ప్లూటోనియం విల్ గెట్ PuF6. సో ఈ రకంగా మనం ప్లూటోనియంని తీసేయడానికి కూడా లేదంటే యురేనియంని తీసేయడానికైనా సరే మనం వాడచ్చు దీన్ని. ఓకే, సో 6ClF తీసుకుంటే కనుక 3Cl2, లేదంటే యురేనియం EF6 3Cl2. ఈ రకంగా మనం రియాక్షన్స్ కనుక చూడొచ్చు మోనో హాలోజన్ కాంపౌండ్స్. ఇక్కడ రాసాం ఆల్రెడీ XX ప్రైమ్ ClF BrF BrCl ICl. అదే XX3 ప్రైమ్ అంటే కనుక ClF3 BrF3 IF3 అండ్ ICl3. అండ్ XX ప్రైమ్ తీసుకుంటే IF5 BrF5 ClF5 IF7. సో ఇక్కడ మనం కనుక టెండెన్సీ చూసుకుంటే XX ప్రైమ్ XX3 ప్రైమ్ ఈ రెండు కూడా తక్కువ ఎలక్ట్రానిక్ డిఫరెన్స్ ఉన్నటువంటి మాలిక్యూల్స్ మాత్రమే ఫామ్ అవుతున్నాయి. ICl BrCl BrF ClF. అదే XX5' కానీ XX7' కానీ తీసుకుంటే ఎక్కువ ఎలక్ట్రానిక్ డిఫరెన్స్ IF BrF ClF. సో ఈ రకంగా మనకి ClF అనేది చాలా తక్కువ స్టేబుల్. సో దీన్ని అంతగా కన్సిడర్ చేయగలదు మనం. IF5 BrF IF7 ఈ మూడే స్టేబుల్గా ఉంటాయి. క్లోరిన్ యొక్క ఫ్లోరైడ్స్ అనేవి అన్నిటికంటే కూడా రియాక్టివ్గా ఉంటాయి, అవి అంత ఎగ్జిస్ట్ అవ్వవు మనకి. సో ఇవి మనకు ఉన్నటువంటి ఇంటర్ హాలోజన్ కాంపౌండ్స్. ఇంకా దీని గురించి ఆల్రెడీ ఇందాక స్ట్రక్చర్ గురించి చెప్పుకున్నాం కదా. సో XX ప్రైమ్ ప్రాపర్టీస్ కూడా అంతే. మనకి ప్రిపరేషన్ ఆల్రెడీ ఇందాక చెప్పుకున్నాం మనం. I2 ప్లస్ Cl2 I2 ప్లస్ Cl2 గివ్స్ రైస్ టు ICl Cl2 ప్లస్ F2. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే ఈక్విమోలార్ తీసుకోవాలన్నమాట. ఈక్విమోలార్ మిక్సర్స్ తీసుకోవాలి మనం. Cl2 ప్లస్ F2 ClF, లేదు I2 ప్లస్ Cl2 2ICl. ఇవి రెండు కూడా మనకి ఈజీగా కంబైన్ అయిపోయి డైరెక్ట్గా వచ్చేటటువంటి ప్రొడక్ట్స్. కాకపోతే దీంట్లో ఏంటంటే మనకి ఎప్పుడు కూడా టెంపరేచర్ ఒక 200 డిగ్రీ సెల్సియస్ కానీ లేదంటే 300 డిగ్రీ సెల్సియస్ కానీ మెయింటైన్ చేయాలి మనం. సో ఈ రకంగా మనం వీటిని ప్రిపేర్ చేయొచ్చు. స్ట్రక్చర్ ఆల్రెడీ ఇందాక చెప్పుకున్నాం కదా మనం. ClF అలా ICl ClF. ఇంటర్ హాలోజన్ కాంపౌండ్స్ XX5 టైప్. సో ఇక్కడ XX3 టైప్ XX5 టైప్ ఈ రెండు కూడా మనకి XX3 టైప్ తీసుకుంటే కనుక మనకి Br2 ప్లస్ F2 విల్ గివ్స్ రైస్ టు BrF3. I2 ప్లస్ Cl2 గివ్స్ రైస్ టు ICl3. ఈ రకంగా మనకి Cl2 ప్లస్ F2 గివ్స్ రైస్ టు
ClF3. ఇవన్నీ కూడా మనకి XX3' టైప్లో ఉన్నటువంటి మాలిక్యూల్స్. ఈ మాలిక్యూల్స్ని కానీ తీసుకున్నట్లయితే మనకి ఏం చేసాం, ఇందాక ఈక్విమోలార్ మిక్సర్ తీసుకున్నాం. ఇక్కడ మనం ఏం చేయాలి, ఒక ఎక్సెస్ తీసుకోవాలి. అంటే ఇవి ఏవైతే ఉన్నాయో ఇవి ఎక్సెస్ తీసుకోవాలి. ఎక్సెస్ తీసుకున్నప్పుడు మనకి BrF3, ICl3, ClF3 ఫామ్ అవుతాయి. సో ఈ రకంగా వాటిని ప్రిపేర్ చేయొచ్చు. వీటి స్ట్రక్చర్ తీసుకుంటే కనుక సో నేను ఎగ్జాంపుల్ ICl3 తీసుకుంటున్నాను. ఐడిన్ will have like this. Now I'm having 1 chlorine, 1 chlorine, 1 chlorine. So ఇదేమవుతుంది 1, 2, 3 sigma and 2. So that's why it can be able to show sp3d hybridization and 2 lone pairs. దీన్ని మనం ఏ స్ట్రక్చర్ అనొచ్చు, Cl, 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 Cl like this. Now it's going to be having T shape. ఎందుకంటే ఎప్పుడైనా సరే ట్రైగోనల్ బైపిరమిడల్ స్ట్రక్చర్లో ఎక్కడుంటాయి మనకి ఎప్పుడు కూడా ఇవి ఈక్విటోరియల్ ప్లేన్లో ఉంటాయి. ఇదేమో మనకి యాక్సియల్లో ఉంటాయి. ఒక్కటి మాత్రమే సిఎల్ ఉంది కాబట్టి ఇది టీ షేప్ ఆర్ బెంట్ యారో షేప్. సో అని దీన్ని మనం పిలవచ్చు. ఇది XX3' తాలూకా డీటెయిల్స్. XX5'. సో XX5' తీసుకున్నట్లయితే కనుక మనకి ఏమేమి ఉంటాయి దీంట్లో, BrFi, IFi ఈ రెండు కూడా X మనకి ఉంటాయి. సో ఎక్కువగా మనకి ఇంటర్ హాలోజన్ కాంపౌండ్స్లో XX5' ఉండాలి అంటే కనుక అది కంపల్సరీ ఫ్లోరిన్ విత్ మోర్ ఎలక్ట్రోనెగటివ్ అండ్ ద అదర్ వన్ షుడ్ బి విత్ లెస్ ఎలక్ట్రోనెగటివ్. అంటే ఐడిన్ కానీ బ్రోమిన్ కానీ. ఈ ClFi అనేది చాలా రియాక్టివ్. సో అందుకని అది అంత స్టేబుల్ కాదు. మనకి ఎప్పుడు కూడా BrFi కానీ IFi కానీ మాత్రమే మనకి రియాక్ట్ అవుతూ ఉంటాయి. సో ఇవన్నీ కూడా విగరస్లీ రియాక్టివ్ అండ్ లెస్ రియాక్టివ్ అని చెప్పుకున్నాం కదా ఆల్రెడీ మనం. సో దీని తాలూకా ప్రిపరేషన్ మనకి ఎప్పుడైనా సరే ఈ BrFi కానీ దీంట్లో కనుక ప్రిపరేషన్ కావాలంటే మనకి ఎలా ప్రిపేర్ చేయొచ్చు, ఇంకా ఎక్కువ ఎక్సెస్ తీసుకోవాలి మనం. ప్రిపరేషన్ Br2 ప్లస్ F2 ఎక్సెస్ gives rise to BrFi. ఇది మనకి ఉన్నటువంటి ఒక రియాక్షన్. లేదంటే కనుక I2 ప్లస్ F2 వీఆర్ టేకింగ్ నార్మల్లీ అట్ 20 degrees Celsius ఐ విల్ గెట్ IFi. Cl2F2 ClFi అనేది చాలా తక్కువగా దొరుకుతుంది మనకి. సో మనకి ClFi కంటే కూడా మనకి BrFi అండ్ IFi మాత్రమే ఎక్కువ స్టేబుల్గా దొరుకుతూ ఉంటాయి. దీని స్ట్రక్చర్ తీసుకుంటే కనుక IFi ఆర్ BrFi 1, 2, 3, 4, 5, 6, 7. Now it's going to be having fluorine, 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 fluorine. Now any sigma bonds ఉన్నాయి ఇక్కడ 1, 2, 3, 4, 5, 6. So 5 sigma plus 1 lone pair. So it's going to be having sp3d2 hybridization and 1 lone pair. అందుకనే మనం దీన్ని ఏమని పిలుస్తాం, స్క్వేర్ పిరమిడల్. Br. So fluorine here, fluorine here, fluorine here, fluorine here, here lone pair and here fluorine. So it's going to be square pyramidal. సో ఈ రకంగా మనకి BrFi ని స్క్వేర్ పిరమిడల్ ఈ స్ట్రక్చర్ని తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇంటర్ కాలజన్ XX7 టైప్. సో ఇక్కడ ఒకే ఒక ఎగ్జాంపుల్ మనకున్నది I2 ప్లస్ F2 అరౌండ్ 200 to 250 degrees Celsius you are going to be taking, I will get IF7. So this is the only preparation I am having to get the IF7. So that is going to be 250 degrees Celsius. You are going to be heating it. I am going to be getting this one. Next, preparation. Already preparation మాట్లాడుకున్నాం మనం. Structure. F, 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 F,
F, F, F. So 7 sigma sp3d3 hybridization. సో sp3d3 హైబ్రిడైజేషన్ ఎలా ఉంటుంది అంటే సో ఏంటి స్ట్రక్చర్ ఇది పెంటాగొనల్ bipyramidal. It's going to be having equatorial 72 degree. Anyway, axial is going to be 90 degree. It's axial, it's equatorial. ఈ రకంగా మనకి ఇంటర్ హాలోజన్ కాంపౌండ్స్లో IF7 యొక్క స్ట్రక్చర్. యూజెస్ ఆఫ్ ఇంటర్ హాలోజన్ కాంపౌండ్స్, ఇవి నాన్ ఆక్వస్, అంటే మనకి ఎక్కడైనా సరే వాటర్ని సాల్వెంట్ కింద వాడకూడదు అనుకున్నప్పుడు ప్రిఫర్ చేసేటటువంటి నాన్ ఆక్వస్ సాల్వెంట్స్. వితౌట్ వాటర్ మనకి ఎప్పుడైనా సాల్వెంట్ కనుక కావాలనుకున్నప్పుడు ఈ అన్నిటిని కూడా మనం ప్రిఫర్ చేయొచ్చు. అలాగే ఇందాక చెప్పుకున్నప్పుడు ClF UF6 అలా ఫామ్ అవుతుంది. 6ClF ప్లస్ యురేనియం గివ్స్ రైస్ టు UF6 ప్లస్ 3Cl2. లేదంటే ClF3 ప్లస్ యురేనియం, it is also going to be taking out UF6. That is also going to be having one of the other use. How it is going to be using now? It's a fluorinating agent. It's going to be fluorinating agents. In all these cases, it's acting as fluorinating agents. And fluorinating agents కింద కూడా మనం వాడచ్చు. ClF3 can be get current to UF6 and we are going to be having 3ClF. So that ClF again get be able to react with U and it is can be reacted. So అంటే న్యూక్లియర్ రియాక్టర్లో స్పెంట్ ఫ్యూయల్ ఏదైతే ఉందో దాన్ని మనం తీసేయడానికి మనం ఈ పర్టికులర్ యురేనియం ప్లస్ ఫ్లోరినేటింగ్ ఏజెంట్ని వాడి UF6 రూపంలో మనం తీసేయచ్చు అనమాట. ఓకే, ఇది మనకి ఇంటర్ హాలోజన్ కాంపౌండ్ సంబంధించినటువంటిది. ఆక్సో యాసిడ్స్ ఆఫ్ హాలోజన్. సో ఆక్సో యాసిడ్స్ ఆఫ్ హాలోజన్ తీసుకున్నట్లయితే fluorine can form only HOF. It's going to be called as fluoric 1 acid or hypofluorous acid. సో దీంట్లోనే చాలా కాంట్రవర్సీ ఉంది. మనం ఎప్పుడు కూడా ఫ్లోరిన్ ఏం చెప్తాం, అది ఓన్లీ -1 ఆక్సిడేషన్ స్టేట్ అంటాం. కానీ ఇక్కడ ఫ్లోరిన్ ఏమవ్వాలి, +1 ఆక్సిడేషన్ స్టేట్ అవ్వాలి. సో దానికి ఏంటంటే వీళ్ళు చెప్తారు ఐస్ కోల్డ్ టెంపరేచర్ దగ్గర మాత్రమే ఇది ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. సో నార్మల్గా అయితే ఇది ఎగ్జిస్ట్ అవ్వదు. సో అని దీని గురించి చెప్తాం మనం. క్లోరిన్ HOCl, HClO2, HClO3, HClO4 ఇవన్నీ కూడా మనకి క్లోరిన్ తోటి ఉంటుంది. హైపోక్లోరస్ యాసిడ్ ఆర్ క్లోరిక్ 1 యాసిడ్. స్టాక్ నోటేషన్ ప్రకారం ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ క్లోరిన్ ఇక్కడ మెన్షన్ చేస్తున్నాం 1 అనేది. ఇది క్లోరస్ యాసిడ్. దీన్ని మనం ఏమని పిలవచ్చు, క్లోరిక్ 3 యాసిడ్. ఇది క్లోరిక్ యాసిడ్. దీన్ని మనం క్లోరిక్ 5 యాసిడ్. ఈ ఒక్క విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఓన్లీ క్లోరిక్ యాసిడ్ అన్నా క్లోరిక్ 5 యాసిడ్ అన్నా ఒకటే, కానీ మిగతా వాటి క్లోరిక్ అనేది కంపల్సరీ ఆక్సిడేషన్ స్టేట్ రాస్తేనే మనకి క్లారిటీ ఉంటుంది. పెర్ క్లోరిక్ యాసిడ్ ఆర్ క్లోరిక్ 7 యాసిడ్. ఇవన్నీ కూడా క్లోరిన్ తాలూకా యాసిడ్స్. అదే మనం బ్రోమిన్ తీసుకుంటే కనుక can form HOBr, HBrO3, HBrO4, but we are not having HBrO2. అలాగే ఐడిన్ కూడా HOI ఉంటుంది, HiO2 ఉండదు, HiO3, HiO4. ఇవి
క్లోరిన్తో మాత్రమే ఫామ్ చేయబడతాయి, ఐడిన్ బ్రోమిన్తో తయారు చేయబడు. అంటే క్లోరిక్ 3 యాసిడ్ లేదంటే క్లోరస్ యాసిడ్ మాత్రమే ఉంటుంది. అదే బ్రోమిన్ కానీ బ్రోమస్ యాసిడ్ కానీ ఐడస్ యాసిడ్ కానీ ఉండదు. ఇవి ఎందుకంటే అన్స్టేబుల్, ఇమీడియట్గా డిస్ప్రపోర్షనేట్ అయిపోయి BrO3 IO3 కింద మారిపోతాయి అన్నమాట. అందుకని ఈ పర్టికులర్ క్లోరిక్ యాసిడ్ అయితే మాత్రం ఉండదు. సో దీంట్లో మనం మాట్లాడుకోవాల్సిన ప్రాపర్టీ ఎసిడిక్ స్ట్రెంగ్త్. HClO4 greater than, HClO3 greater than, HClO2 greater than HOCl. సో ఇది మాత్రం బాగా ఎక్కువ సార్లు అడిగేటటువంటిది. థర్మల్ స్టెబిలిటీ, HClO4, ఎసిడిక్ స్ట్రెంగ్త్ ఇవన్నీ కూడా ఇలాగే ఉంటాయి మనకి. హైపోక్లోరస్ యాసిడ్ స్ట్రక్చర్స్ కనుక తీసుకున్నట్లయితే HOCl. సో ఈ రకంగా మనకి స్ట్రక్చర్ ఉంటుంది, ఒక హైడ్రోజన్ మాత్రమే వస్తుంది. సో మోనోబేసిక్ యాసిడ్. HClO2 తీసుకుంటే కనుక Cl డబల్ బాండ్ O అండ్ వీఆర్ గోయింగ్ టు బి హ్యావింగ్ OH. సో ఇది కాకుండా మనకి ఇంకొక ఆక్సిజన్ HClO2, దీనికి ఏంటి తేడా? Cl విత్ హ్యావ్ డబల్ బాండ్ O అండ్ వీఆర్ గోయింగ్ టు బి హ్యావింగ్ లోన్ పేర్స్. సో ఇది మనకి HClO2, అది కూడా మోనోబేసిక్ యాసిడే. క్లోరిక్ యాసిడ్ HClO3, Cl డబల్ బాండ్ O డబల్ బాండ్ O OH, ఇది కూడా మోనోబేసిక్ యాసిడ్. వీఆర్ గోయింగ్ టు బి హ్యావింగ్ HClO4, ఇది ఆక్సిడేషన్ స్టేట్ వచ్చి +7, ఇక్కడ ఆక్సిడేషన్ స్టేట్ వచ్చి +5, ఇక్కడ ఆక్సిజన్ రేట్ వచ్చి +3, ఇక్కడ ఆక్సిజన్ రేట్ వచ్చి +1. సో ఇవన్నీ కూడా దీనికి సంబంధించినవి. సో ఆల్రెడీ చెప్పాను కదా, ఇవి ఎక్కువ ఆక్సో గ్రూపులు ఉండడం వల్ల ఇవి త్వరగా హైడ్రోజన్, అందుకనే పెరక్లోరిక్ యాసిడ్ అనేది బాగా ఈజీగా దాని హైడ్రోజన్ ఇచ్చేస్తుంది. సో అది మనకి తెలిసినటువంటి విషయం. సో ఆ రకంగా మనకి హాలోజన్ ఫ్యామిలీలో ఉన్నటువంటి ఇంటర్ హాలోజన్ కాంపౌండ్స్ ఉన్నాయి. ఇవి కాకుండా మనకి సూడో హాలోజన్స్. సో జస్ట్ ఒక పేరు రాసేస్తాను నేను, సూడో హాలైట్స్, సూడో హాలోజన్స్, పాలీ హాలోజన్స్, ఇలా మనకి కొన్ని డెఫినేషన్స్ ఉన్నాయి. సూడో హాలోజన్స్ అంటే అవి హాలైడ్లా కనిపిస్తాయి కానీ హాలోజన్స్ కాదు. Cn మైనస్ బెస్ట్ ఎగ్జాంపుల్, వీఆర్ గోయింగ్ టు బి హ్యావింగ్ SCN మైనస్, CNO మైనస్, SECN మైనస్. ఇవన్నీ కూడా హ్యాలైడ్ లాగా బిహేవ్ చేస్తాయి కానీ అవి హాలోజన్స్ కాదు, దాన్ని సూడో హాలైడ్స్ అంటారు. అండ్ సూడో హాలోజన్స్ అంటే మాలిక్యూల్స్ విచ్ ఆర్ గోయింగ్ టు బి హ్యావింగ్ సిమిలర్ ప్రాపర్టీస్. అంటే ఏ మాలిక్యూల్స్ అయితే హాలోజన్స్ లాగా మాలిక్యూల్స్ చూపిస్తాయో అవేమో Cn ట్వైస్, అలాగే SECN ట్వైస్, సెలినోసైనోజన్, సైనోజన్. పాలీ హాలోజన్స్ అంటే ఒక హాలోజన్ ఇంకో హాలోజన్తో కానీ లేదా ఒక హాలోజన్ ఇంకొక ఇంటర్ హాలోజన్ కాంపౌండ్తో కానీ మనకి I3 మైనస్ మనందరికీ తెలిసింది, ICl2 మైనస్, ఇవన్నీ కూడా పాలీ హాలోజన్స్లోకి వస్తాయి. ఓకే, పాలీ హాలోజన్స్, సూడో హాలోజన్స్, సూడో హాలైడ్స్ ఎగ్జాంపుల్స్ తెలుసుకుంటే చాలు, అవి ఏంటనేది తెలుసుకుంటే చాలు. ఓకే, సో మనకి జనరల్గా ఇంటర్ హాలోజన్ కాంపౌండ్స్ అన్నీ కూడా మోర్ రియాక్టివ్ దాన్ హాలోజన్స్, ఎందుకంటే పొలారిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి. ఒక్క ఫ్లోరిన్ మాత్రం మోర్ రియాక్టివ్ దాన్ ఇంటర్ హాలోజన్స్. ఆ ఒక్క పాయింట్ నేను చెప్పలేదు అక్కడ, ఒకసారి చూసుకోండి. F2 అనేది అన్ని ఇంటర్ హాలోజన్ కంటే కూడా మోర్ రియాక్టివ్, కానీ అన్ని ఇంటర్ హాలోజన్స్ కూడా వాటి యొక్క కరస్పాండింగ్ హాలోజన్స్ కంటే మోర్ రియాక్టివ్. దాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఇది మనకి దీంట్లో ఉన్నటువంటిది. నోబుల్ గ్యాసెస్, వీటిని మనం నోబుల్ గ్యాసెస్ అంటాం. హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జినాన్, రెడాన్ అండ్ ఓగనెసన్, ఇవన్నిటిని కూడా మనం నోబుల్ గ్యాసెస్. ఇంతకుముందు ఏమని పిలిచేవాళ్ళం? వీటిని ఇనర్ట్ గ్యాస్ అని పిలిచేవాళ్ళం. ఇప్పుడు దీన్ని మనం నోబుల్ గ్యాసెస్ అని పిలుస్తున్నాం. సో ఈ నోబుల్ గ్యాసెస్ అనేవి ఎందుకు పిలుస్తున్నామంటే వాటి యొక్క నోబుల్ బిహేవియర్ ఆర్ ఐడియల్ బిహేవియర్ ఉండడం వల్ల దాన్ని నోబుల్ గ్యాస్ అని పిలుస్తున్నాం. హీలియం, నియాన్, ఆర్గాన్, ఇది 2, ఇది 10, ఇది 18, 36, 36, 54, 86, 118, ఇవన్నీ కూడా
మనకు ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ మనం రాయకలొద్దు. ఇది మాత్రం NS2, ఇవన్నీ కూడా NS2 NP6. ఇది ఒక్కటే కంప్లీట్లీ ఫిల్డ్ షెల్ లేదు, మిగతా అన్నిటికీ కూడా కంప్లీట్గా ఫిల్డ్ షెల్ ఉన్నది. సో అది ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకుంటే చాలు నోబుల్ గ్యాసెస్ సంబంధించి. అక్కరెన్స్ అంటే మనకి మెయిన్గా ఆర్గన్. ఇది ఎక్కడ దొరుకుతుంది మనకి? ఇన్ ఎయిర్ 1% బై వాల్యూమ్. మనకి ఉన్నట్లో ఎక్కువ అబండెన్సీ ఉన్నటువంటి నోబుల్ గ్యాస్ ఏంటి అంటే ఆర్గాన్. సో దట్ ఆర్గాన్ ఈజ్ గోయింగ్ టు బి అవైలబుల్ ఇన్ ఎయిర్ బై 1%. అదే హీలియం తీసుకుంటే కనుక ఇది జనరల్గా సన్లైట్లో ఉంటుంది, అది తర్వాత విషయం. మనకి ఇక్కడ తీసుకుంటే మోనజైట్ ఆర్ క్లెవైట్, ఇవన్నీ కూడా కొన్ని మినరల్స్. ఈ మినరల్స్లో మనకి హీలియం దొరుకుతుంది. ఇదే రకంగా పిచ్ బ్లెండ్, ఇవన్నీ మినరల్స్లో కూడా హీలియం. సమ్టైమ్స్ ఈవెన్ నియాన్ ఆల్సో క్యాన్ బి ప్రజెంట్, వెరీ రేర్, బట్ హీలియం ఈజ్ గోయింగ్ టు బి మెయిన్లీ ప్రజెంట్. మిగిలినవన్నీ కూడా మనకి చాలా తక్కువగానే దొరుకుతాయి, అందుకని వీటిని రేర్ ఎర్త్ గ్యాసెస్ అని కూడా పిలుస్తాము. సో దీన్ని మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, తర్వాత రేడాన్ అండ్ ఒగనెసన్, ఇవి రెండు కూడా రేడియో యాక్టివ్. దీనికి రేడియో యాక్టివ్ అంటే ఏం చెప్పాను నేను? డిజింటిగ్రేషన్ జరుగుతూ ఉండడం వల్ల అవి వాటంతటా అవి డిజింటిగ్రేట్ అయిపోయి మనకి ఆ సబ్స్టెన్స్ ఆల్ఫా బీటా గామా రేడియేషన్స్ బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి. సో ఆ రకంగా మనకి ఇవి రెండు కూడా రేడియో యాక్టివ్. వీటి యొక్క కెమిస్ట్రీ చాలా కష్టం. దీని హాఫ్ లైఫ్ వచ్చి 3.8 days NCERTలో మనకి ఇచ్చింది. ఇది 0.7 milliseconds. సో ఇదేమో 0.7 milliseconds, చాలా తక్కువ టైం ఉంటుంది. ఇదేమో రేడాన్ 3.8 days ఉంటుంది. ఓకే, సో ఈ రేడాన్ అనేది దేని ద్వారా వస్తుంది? మనకి రేడియం నుంచి వస్తుంది. అదే ఒగనెసన్ అనేది కాల్షియం 48 తోటి, కాల్షియం 48. సో ఈ పర్టికులర్ మాలిక్యూల్ మనం తీసుకుని కాలిఫోర్నియం అనే 249, దీని రెండింటిని కూడా మనం బొంబార్డ్ చేసినప్పుడు 98 కాలిఫోర్నియం 249 ప్లస్ 20 కాల్షియం 48, ఈ రెండు కూడా కలిసి 118 ఒగనెసన్ 294 and 3 neutrons are going to be coming. సో ఇవి మనకి ఉన్నటువంటి రియాక్షన్. ఈ రకమైన బొంబార్డ్మెంట్. అదే మనకి రేడియం, ఇది డిజింటిగ్రేట్ అయ్యి మనకి రేడాన్ ప్లస్ హీలియం న్యూక్లియస్. సో రేడియం అనేది బొంబార్డ్ బ్రేక్ అయ్యి మనకి రేడాన్ని ప్లస్ హీలియంని. సో ఇదేమో 88 రేడియం, ఇదేమో 86 రేడాన్. ఇట్స్ గోయింగ్ టు బి 2He4, ఇట్స్ గోయింగ్ టు బి 222, ఇట్స్ 226. సో ఈ రకంగా మనకి రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ ఇవి రెండు కూడా వస్తాయి. ఇవన్నీ కూడా మనకి నేచర్లో దొరుకుతాయి. నియాన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది, హీలియం ఆర్గాన్ అనేది మనకి ఈ రకంగా నేచర్లో అక్కరెన్స్. అటామిక్ రేడియై ఇంక్రీజెస్, అయనైజేషన్ ఎంథాల్పీ డిక్రీజెస్. అవి ఏమి పెద్దగా మనకి ఏరియేషన్ లేవు, కానీ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ, ఇది ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ ఏదైతే ఉందో ఇది మాత్రం మనకి నియాన్ అన్నిటికంటే. మనకి ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ అంటే ఏం చెప్పుకున్నాం? యూజువల్గా ఇవన్నీ కూడా ఎగ్జోథెర్మిక్. ఎలక్ట్రాన్ ఎప్పుడైతే యాడ్ చేస్తామో మనకి ఒక రియాక్షన్ జరిగి దాంట్లో నెగిటివ్లీ ఛార్జ్డ్ అయాన్ వస్తుంది, దానికి ఎనర్జీ లిబరేట్ అవుతుంది యాక్చువల్గా. సో ఎనర్జీ లిబరేట్ అవ్వకుండా ఇక్కడ మాత్రం పాజిటివ్, అంటే ఇవన్నీ కూడా స్టేబుల్ కాబట్టి వీటికి ఎలక్ట్రాన్ యాడ్ చేసినప్పుడు వాటి స్టెబిలిటీని కోల్పోతాయి కాబట్టి ఇవి ఎలక్ట్రాన్ యాడ్ చేసుకోవడానికి ఇష్టపడవు. అందుకని వీటి యొక్క ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ ఎప్పుడు కూడా పాజిటివ్, ఎండోథెర్మిక్. ఈ యూనిట్లో కూడా మనకి నియాన్కి అత్యంత ఎక్కువ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ ఉంటుంది. తర్వాత xenon ఈక్వల్ టు క్రిప్టాన్, దెన్ వీఆర్ గోయింగ్ టు బి హ్యావింగ్ రెడాన్, లాస్ట్లో హీలియం.
సో హీలియం యొక్క సైజ్ చాలా తక్కువ కాబట్టి దానికి చాలా తక్కువగా ఉంటుంది. సారీ, సో రాడాన్ గురించి అసలు మాట్లాడుకోకూడదు మనం. సో నియాన్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్గాన్ ఈజ్ ఈక్వల్ టు క్రిప్టాన్ అండ్ దాన్ గ్రేటర్ దాన్ జీనాన్ దాన్ హీలియం. సో ఈ అన్నిటిలో పోలిస్తే కనుక జీనాన్కి ఇలా ఉంటుంది, హీలియంకి చాలా తక్కువ ఉంటుంది. ఫిజికల్ స్టేట్, ఆల్ ఆర్ గ్యాసెస్, ఆల్ ఆర్ మోనో అటామిక్ గ్యాసెస్. అంతే కదా, అన్నీ కూడా మోనో అటామిక్ గ్యాసెస్ మనకి. మెల్టింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్, ఇట్ విల్ బి ఇంక్రీజెస్. మనం ఎప్పుడు కూడా ఏం చెప్తున్నాం, మెల్టింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్ అనేవి ఇంటర్ మాలిక్యులర్ ఫోర్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి. అందుకని ఇవి బాగా పెరుగుతూ వెళ్తాయి డ్యూ టు సైజ్. సైజ్ పెరిగినప్పుడు ఏమవుతుంది, వాండర్ వాల్ ఫోర్సెస్ పెరుగుతాయి. బాగా గుర్తుపెట్టుకోండి, ఏ వాండర్ వాల్ ఫోర్సెస్ ఇక్కడ పనిచేస్తాయంటే డిస్పర్షన్ ఆర్ లండన్. డిస్పర్షన్ ఫోర్సెస్ కానీ లండన్ ఫోర్సెస్ కానీ మాత్రమే ఉంటాయి, ఎందుకంటే ఇక్కడ ఏ రకమైనటువంటి పొలారిటీ ఉండదు. అందుకని ఇవన్నీ కూడా డిస్పర్షన్ ఆర్ లండన్ ఫోర్స్ మాత్రమే ఉంటాయి. లిక్విఫాక్షన్ టెండెన్సీ ఆల్సో డిపెండింగ్ ఆన్ వాన్ డర్ వాల్ ఫోర్సెస్, ఇట్ ఈస్ ఆల్సో ఇంక్రీజెస్ డౌన్ ద గ్రూప్. సైజ్ పెరిగితే వాటికి వాన్ డర్ వాల్ ఫోర్స్ పెరుగుతాయి, అందుకని అవి ఈజీగా లిక్విఫై అయిపోతాయి. సో అందుకని లిక్విఫాక్షన్ టెండెన్సీ కూడా పెరుగుతుంది. సాల్యుబిలిటీ వన్ వాటర్, ఇట్ ఈజ్ ఆల్సో ఇంక్రీజెస్. కానీ ఇక్కడ మనకి సైజే మ్యాటర్, వాండర్ వాల్ ఫోర్సెసే మ్యాటర్. కానీ ఏ వాండర్ వాల్ ఫోర్స్ జరుగుతాయంటే ఇక్కడ డైపోల్, ఇండ్యూస్డ్ డైపోల్. ఎందుకంటే వాటర్ అనేది మనకి పోలార్ సాల్వెంట్. ఈ పోలార్ సాల్వెంట్ అనేది నాన్ పోలార్, జీనాన్, ఆర్గాన్, క్రిప్టాన్ ఇవన్నిటిని కూడా మనకి ఎక్కువగా పోల్ ఇండ్యూస్ చేస్తుంది. అందుకని డైపోల్, ఇండ్యూస్డ్ డైపోల్ ఫోర్సెస్ వల్ల ఈ సాల్యుబిలిటీ అనేది పెరుగుతుంది. ఎబిలిటీ టు డిఫ్యూజ్, సో ఇది మాత్రం డిక్రీజ్ అవుతుంది. సైజ్ పెరుగుతుంటే డిఫ్యూజన్ రేట్ తగ్గుతుంది కాబట్టి మనకి పైనుంచి కిందకి డిఫ్యూజన్ అనేది తగ్గుతుంది. హీలియం ఈజ్ గోయింగ్ టు బి గెట్ డిఫ్యూజ్ ఈవెన్ త్రూ ప్లాస్టిక్, రబ్బర్, గ్లాస్. ఈ అన్ని మెటీరియల్స్ నుంచి కూడా ఈ హీలియం అనేది చాలా ఈజీగా డిఫ్యూజ్ అయిపోతుంది, చాలా ఈజీగా డిఫ్యూజ్ అయిపోతుంది. ట్రెండ్స్ ఇన్ కెమికల్ ప్రాపర్టీస్. సో అసలు మనం ఫస్ట్ ఏమనుకున్నాం, ఈ అన్ని 18th గ్రూప్ ఎలిమెంట్స్ని కూడా మనం ఇనర్ట్ గ్యాసెస్ అని పిలిచారు. ఎందుకని ఇనర్ట్ గ్యాస్ అని పిలిచారు, మన ఆక్టెట్ రూల్ కానీ దేన్నైనా సరే ఎందుకని బేస్ చేసి ఇచ్చారు, హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జీనాన్, రాడాన్ ఇవన్నీ కూడా చాలా స్టేబుల్, అవి ఎప్పుడు కూడా రియాక్ట్ అవ్వవు. అందుకని వాటిలాగే మిగిలిన ఎలిమెంట్స్ అన్నీ కూడా 8 తెచ్చుకుని స్టేబుల్ అయిపోదామని చూస్తాయి, అందుకోసం ఆక్టెట్ రూల్ ఇచ్చాడు. సో అవన్నీ కూడా ఎప్పుడు అబద్ధం అయిపోయినాయి. నీల్ బార్ట్లెట్ అనే సైంటిస్ట్ O2 మీద వర్కౌట్ చేశాడు. దీని యొక్క అయనైజేషన్ ఎనర్జీ ఎంత అంటే 1175 కిలోజౌల్స్. సో ఇటువంటి O2నే అతను రియాక్ట్ చేయించాడు PTF6 మాలిక్యూల్ తోటి. O2 ప్లస్ PTF6 మైనస్ అనే కాంపౌండ్ రెడ్ కలర్ సబ్స్టెన్స్ని ఫామ్ చేసింది. సో వెరాజ్ అప్పుడు అందరూ థింక్ చేయడం మొదలుపెట్టారు, జీనాన్ విల్ హ్యావ్ 1170 కిలోజౌల్స్ ఓన్లీ. సో ఇఫ్ ఇట్ ఈజ్ ఆక్సిజన్నే రియాక్ట్ అవ్వగలేంది ఒక మాలిక్యూల్, డై అటామిక్ మాలిక్యూల్, స్టేబుల్ ఎక్కువగా ఉన్నటువంటి మాలిక్యూల్ 1175 కిలోజౌల్స్ అయనైజేషన్ ఎనర్జీని మనం సప్లై చేసినప్పుడు అది రియాక్ట్ అవ్వగలేంది, జీనాన్ ఎందుకు రియాక్ట్ అవ్వకూడదు అని జీనాన్తో కూడా ట్రై చేశారు. సో Xe ప్లస్ PTF6 మైనస్ ఇది ఇంకొక రెడ్ కలర్ సబ్స్టెన్స్ నీల్ బార్ట్లెట్ అనేవాడు తయారు చేశాడు. ఎప్పుడైతే ఇది రెడీ అయ్యిందో అప్పటి నుంచి ఇంకా ఈ జీనాన్ తోటి చాలా కాంపౌండ్స్ వచ్చినాయి అన్నమాట. సో జీనాన్ ఆక్సైడ్స్, జీనాన్ ఫ్లోరైడ్స్, జీనాన్ ఆక్సిఫ్లోరైడ్స్ ఇవన్నీ కూడా మనకు రెడీ అయినాయి. Xe can able to react with O2, can able to react with F2, can able to react with O2 and F2. అదే మనం ఇందాక మాట్లాడింది జీనాన్ ఆక్సైడ్స్, జీనాన్ ఫ్లోరైడ్స్,
xenon ఆక్సీఫ్లోరైడ్స్. అలాగే మిగిలినటువంటి కాంపౌండ్స్ కూడా కొన్ని కనిపెట్టారు. ArF2, KrF2 క్రిప్టాన్ ఫ్లోరైడ్. సో హీలియంతో కానీ నియాన్తో కానీ మనకి ఏ రకమైన లేవు. ఆర్గాన్తో కూడా ఒక ఆర్గాన్ ఫ్లోరైడ్ ఉందని చెప్పారు. సో అందుకోసం ఇవన్నీ కూడా రియాక్ట్ అవుతున్నాయి, కానీ మనకి బాటమ్ ఎలిమెంట్స్ అంటే హీలియం కానీ నియాన్ కానీ ఇవి ఎప్పుడు కూడా రియాక్ట్ అవ్వలేదు. సో ఈ రకంగా మనం తీసుకున్నట్లయితే కెమికల్ రియాక్టివిటీ. xenon ఫ్లోరైడ్స్ ఎలా తయారు చేయొచ్చు? సో xenon ప్లస్ F2XS 673 కెల్విన్ 1 బార్ ప్రెజర్ XeF2. సో ఈ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో 873 కెల్విన్ 7 బార్ అండ్ రేషియో 1:5 రేషియో. ఇదేమో ఎక్సెస్ xenon, ఇక్కడేమో 1:20 రేషియో. అంటే ఇక్కడ ఎక్సెస్ xenon తీసుకున్నాడు కాబట్టి XeF2 ఫామ్ అయింది. ఇక్కడ xenon అనేది 1, F2 అనేది 5 రేషియో తీసుకున్నాడు కాబట్టి XeF4 వచ్చింది. అదే 1 పార్ట్ ఆఫ్ Xe అండ్ 20 పార్ట్స్ ఆఫ్ ఫ్లోరిన్ మనకి XeF6 వచ్చింది. సో ఈ రకంగా మనకి వచ్చింది. ఇంకొక రియాక్షన్ XeF4 ఫ్లోరినేటింగ్ ఏజెంట్ ఏదైతే O2F2 చెప్పుకున్నామో దానికి కూడా మనకి XeF6ని ఫామ్ చేయడానికి వాడుకోవచ్చు. సో ఈ రకంగా మనకి XeF6 ఫార్మేషన్ అనేది xenon ఫ్లోరైడ్స్లో ప్రిపరేషన్స్ ఇలా వస్తాయి మనకి. ఈ xenon ఫ్లోరైడ్స్ ప్రాపర్టీస్ తీసుకున్నట్లయితే కనుక ఇవి హైడ్రాలసిస్ రియాక్షన్ ఎక్కువగా చేసుకుంటాయి. XeF2 విత్ 2 moles ఆఫ్ వాటర్, xenon ప్లస్ 4HF ఆక్సిజన్ గ్యాస్ని లిబరేట్ చేస్తుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కనుక 6XeF4 12H2O ఇట్ ఈస్ ఆల్సో గోయింగ్ టు గివ్ xenon అండ్ xenon ఆక్సైడ్. తర్వాత XeF6 తీసుకుంటే కనుక పార్షియల్ హైడ్రాలసిస్. ఇక్కడ ఏం జరుగుతుంది మనకి? పార్షియల్ హైడ్రాలసిస్. ఇక్కడ మనకి ఎలా జరుగుతుంది? 3H2O కంప్లీట్ హైడ్రాలసిస్. అదే పార్షియల్గా అంటే ఒక వాటర్ మాలిక్యూల్ కానీ 2 వాటర్ మాలిక్యూల్ కానీ రియాక్ట్ అయినప్పుడు మనకి ఏమవుతుంది? పార్షియల్ హైడ్రాలసిస్ అంటాం. ఫర్ ఈచ్ ఆక్సిజన్ గుర్తుపెట్టుకోండి, ఒక ఆక్సిజన్ 2 ఫ్లోరిన్లు బయటికి పంపుతుంది. సో ఇక్కడ మనకు తీసుకున్నట్లయితే కనుక 3 ఆక్సిజన్లు ఉన్నాయి, 3 × 2 6 ఫ్లోర్లు బయటికి పోయి XeO3 వచ్చింది. ఇక్కడ ఏం జరుగుతుంది? ఒకే ఆక్సిజన్ ఉంది, ఒక 2 ఫ్లోర్లు బయటికి తీసిపోయింది, XeOF4 వచ్చింది. ఇక్కడ 2 ఆక్సిజన్లు ఉన్నాయి, 2 ఫ్లోరిన్లు ప్లస్ 2 ఫ్లోరిన్లు 4 ఫ్లోరిన్లు బయటికి వెళ్ళిపోయి 2 ఆక్సిజన్ లోపలికి వచ్చినాయి, XeO2F2 వచ్చింది. సో ఈ రకంగా మనం తీసుకున్నట్లయితే కనుక పార్షియల్ హైడ్రాలసిస్లో మనకి ఆక్సీఫ్లోరైడ్స్ వస్తున్నాయి, XeOF4, XeO2F2. నెక్స్ట్ XeF2 ప్లస్ PF5 అంటే ఇక్కడ ఫ్లోరైడ్ యాక్సెప్టార్, ఫ్లోరైడ్ డోనార్ అంటే అటువైపు ఏదైతే ఉన్నదో దాన్ని బేస్ చేసుకుని మీ xenon ఫ్లోరైడ్స్ అనేవి బిహేవ్ చేస్తాయి. అటువైపు సోడియం ఫ్లోరైడ్ కానీ సీజియం ఫ్లోరైడ్ కానీ ఉంటే అవి ఫ్లోరైడ్ డోనార్స్ కింద ఉంటాయి కాబట్టి ఇక్కడ మనకి ఫ్లోరైడ్ యానయాన్స్ని ఫామ్ చేస్తాయి, xenon ఫ్లోరైడ్ యానయాన్స్ని ఫామ్ చేస్తాయి. అదే PF5 కానీ SBF5 కానీ ఉంటే కనుక అవి ఫ్లోరైడ్ యాక్సెప్టార్స్ కింద పనిచేస్తాయి కాబట్టి మన XeFలో అన్నీ కూడా క్యాటయాన్స్ కింద ఫామ్ చేస్తాయి. ఫ్లోరైడ్ క్యాటయాన్స్ ఆర్ గోయింగ్ టు బి ఫార్మ్డ్ ఎప్పుడు? SBF5 PF5తో ఉన్నప్పుడు. అదే NAF, CSF, KF, RBF అంటే ఆల్కలీ మెటల్ ఫ్లోరైడ్స్ తీసుకున్నప్పుడు మనవి xenon ఫ్లోరైడ్ నెగిటివ్లీ చార్జ్ యానయాన్స్ కింద ఉంటాయి. సో అది మనం ఇక్కడ చూసినట్లయితే XeF2 ప్లస్ PF5, XeF ప్లస్ PF6, అదే XeF4 ప్లస్ SBF5, XeF3 ప్లస్ SBF6. ఇక్కడ ఫ్లోరైడ్ అనేది క్యాటయాన్ కింద ఉంది అబ్జర్వ్ చేస్తే కనుక. అదే MF, ఈ M ఏంటండి? సోడియం, పొటాషియం, రుబీడియం, సీజియం. ఇక్కడ కనుక తీసుకున్నట్టయితే కనుక మనకి XeF7 మైనస్ కింద ఉంది. సో ఈ రకంగా ఏ రియాక్టెంట్తో రియాక్ట్ అయినప్పుడు ఎలా బిహేవ్ చేయాలో అవి ఇక్కడ చూడొచ్చు మనం. నెక్స్ట్ ఇక్కడ నోబుల్ గ్యాసెస్ తీసుకున్నట్లయితే కనుక మనకి యూజెస్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైన యూజ్ ఉంది. సో ఏ రకంగా యూజ్ అవుతుంది? హీలియం, ద ఫస్ట్ యూజ్ ఆఫ్ హీలియం ఏంటయ్యా అంటే దీని బాయిలింగ్ పాయింట్ 4.2 కెల్విన్, ఇది 2.2 కెల్విన్ దగ్గర మెల్టింగ్ పాయింట్ ఉంటుంది. దీన్ని HU2 లిక్విడ్ అని పిలుస్తాం మనం. ఇంత తక్కువ టెంపరేచర్ అనేది మనకి ఎక్కడా దొరకదు. అందుకని క్రయోజెనిక్ ఎక్స్పెరిమెంట్స్ ఎప్పుడైనా సరే మనకి తక్కువ టెంపరేచర్ కావాల్సినటువంటి టెంపరేచర్ కండిషన్స్ ఎప్పుడైనా కావాల్సి వచ్చినప్పుడు మనం కంపల్సరీ ఈ పర్టికులర్ హీలియంని వాడతాం మనం.
సో ఎందుకని 4.2 కెల్విన్ బాయిలింగ్ పాయింట్, అందుకని దీన్ని వాడతాం. అలాగే ఇది లైట్ ఇన్ వెయిట్ అండ్ ఇన్ఫ్లామబుల్. దీని యొక్క లైట్ నేచర్ అండ్ ఇన్ఫ్లామబుల్ నేచర్ మెటీరియలాజికల్ ఎక్స్పెరిమెంట్స్. ఏంటి మెటీరియలాజికల్ ఎక్స్పెరిమెంట్స్ అంటే, మనకి రోజు వెదర్ రిపోర్ట్ ఇస్తారు కదా, వెదర్ రిపోర్ట్ ఎలా వస్తుంది మనకి, రోజు పైకి వెళ్ళి 10 కిలోమీటర్లు పైకి వెళ్ళి చూడలేరు కదా వాళ్ళు, అక్కడ ఏం జరుగుతుంది అనేది. సో దీనికోసం ఏం చేస్తారు, కొన్ని బెలూన్స్ని పంపిస్తారు అక్కడికి. అక్కడ బెలూన్స్ ద్వారా అక్కడ ఏం జరుగుతుంది అబ్జర్వ్ చేసుకుని ఆ అబ్జర్వేషన్ మనకి ఇక్కడ నోటిఫై చేసుకుంటారు అనమాట. సో ఆ పర్టికులర్ బెలూన్స్ని, హైడ్రోజన్ దీనికంటే లైటర్ కదా, దాన్ని పంపించవచ్చు కదా, దాన్ని ఎందుకు పంపించలేమంటే అది ఫ్లామబుల్. హైడ్రోజన్ అనేది ఫ్లామబుల్, కానీ హీలియం అనేది ఇన్ఫ్లామబుల్. అందుకోసం హీలియంనే మెటీరియలాజికల్ బెలూన్స్ ఎక్స్పెరిమెంట్స్, అంటే ఏదైనా మనకి మెటీరియలాజికల్ స్టడీస్ చేయాలనుకున్నప్పుడు హీలియం బెలూన్స్ని మాత్రమే పంపిస్తారు అనమాట. ఓకే, అదే కాకుండా హీలియం ఈజ్ ఏ గుడ్ డైల్యూయెంట్ ఫర్ ఆక్సిజన్. ఎందుకంటే స్కూబా డైవింగ్లో ఏం చేస్తారు, వాళ్ళు ఆక్సిజన్ పట్టుకుని వెళ్తారు. సో ఆక్సిజన్లో పాటు నైట్రోజన్ ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళు బెండ్స్ అనే ఒక ప్రాబ్లంతో ఉంటుంది. ఎందుకంటే నైట్రోజన్ అంతా లోపలికి వెళ్ళిపోయి అవి బబుల్స్ కింద బయటకు వచ్చినప్పుడు వాళ్ళు బెండ్స్ అనే ఒక పెయిన్ఫుల్ సిచ్యువేషన్ ఉంటుంది. అలా ఉండకుండా ఉండాలంటే కనుక ఈ సిలిండర్స్ ఏదైతే వాళ్ళు క్యారీ చేస్తున్నారో ఆ సిలిండర్స్లో హీలియంని మనం వాడి డైల్యూట్ చేస్తాం. ఆ డైల్యూట్ చేయడం వలన వాళ్ళకి ఏ రకమైన ప్రాబ్లము ఉండకుండా ఉంటుందన్నమాట. ఓకే, అలాగే ఇదే గుడ్ మ్యాగ్నెటిక్ కాబట్టి ఎన్ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీలో కూడా మనం హీలియంని వాడతాం. ఇవన్నీ కూడా హీలియం యూజెస్. తర్వాత నియాన్. ఎక్కడ డెకరేటరీ బల్బ్స్ ఉన్నా సరే, టు ఫిల్ ద డెకరేటరీ బల్బ్స్, అది బొటానికల్ గార్డెన్లో అవనివ్వండి, లేదంటే యాడ్ డిస్ప్లే బోర్డ్స్, మనకి గ్లోసెన్ బోర్డ్స్ వస్తున్నాయి కదా, ఈ బోర్డ్ ఎక్కడైతే పెద్ద పెద్ద హోర్డింగ్స్ అవి పెట్టినారో, ఈ హోర్డింగ్స్ కానీ ఈ డిస్ప్లే బోర్డ్స్ ఏవైతే ఉన్నాయో, ఈ బోర్డ్స్ అన్నిటికి పెట్టే ల్యాంప్లు, ఇవన్నీ కూడా నియాన్తో చేయబడి ఉన్నటువంటి, నియాన్ గ్యాస్తో ఫిల్ చేయబడినటువంటి ఏ బల్బులైనా సరే మ్యాక్సిమం నియాన్ గ్యాస్తో ఫిల్ చేస్తాం. కలర్ఫుల్ అన్నీ కూడా డెకరేటరీ బల్బ్స్. ఆర్గన్ మెయిన్ యూజ్ టు క్రియేట్ ఇనర్ట్ అట్మాస్ఫియర్. అంటే మనం ఏదైనా ఒక ఎక్స్పెరిమెంట్లో మనం ఇనర్ట్నెస్ని క్రియేట్ చేయాలి, అంటే చుట్టుపక్కల చాలా రియాక్టివ్ ఉన్నాయి అంటే అప్పుడు ఆర్గాన్ని దాంట్లో పెట్టి అప్పుడు మనం ఎక్స్పెరిమెంట్ చేస్తాం. ఇనర్ట్ అట్మాస్ఫియర్ ఎక్కడైనా కావాలంటే కనుక ఆర్గాన్ని వాడతాం. అలాగే మనకి ఇంట్లో వాడే ఎలక్ట్రికల్ బల్బ్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఎర్లియర్ టంగ్స్టన్ బల్బ్స్ ఉండేవి కదా, చిన్నవి ఎల్లో కలర్ బల్బులు, ఆ ఎల్లో కలర్ బల్బులో గ్యాస్ ఫిల్లింగ్ ఏదైతే ఉన్నదో అది ఆర్గాన్తో మాత్రమే అది ఫిల్ చేయబడి ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఆర్గాన్ యొక్క యూజెస్. తర్వాత క్రిప్టాన్, ఇది స్పెషల్ ఫ్లోరసెంట్ బల్బ్స్. అంటే యాక్చువల్గా ఫ్లోరసెంట్ బల్బ్స్ అన్నీ కూడా మనకి నియాన్ తోటే ఉంటాయి, కానీ స్పెషల్ ఫ్లోరసెంట్ బల్బ్స్ని ఎప్పుడైనా కావాలనుకున్నప్పుడు ఈ క్రిప్టాన్ని వాడతారు. జీనాన్ కూడా సేమ్, కాకపోతే మనకి జీనాన్ ఫ్లోరైడ్స్ కానీ ఆక్సిఫ్లోరైడ్స్ కానీ అవన్నీ చూసుకున్నాం కదా. సో ఇక్కడ మనకి ఒక 2 విషయాలు చెప్పాలి. XeO3 ఈజ్ ఎక్స్ప్లోజివ్ సాలిడ్, XeO4 ఈజ్ లిక్విడ్, వాలటైల్ లిక్విడ్. సో ఇవన్నీ కూడా జీనాన్ కాంపౌండ్స్. వీటి యొక్క యూజెస్ తోటి మనం కొన్ని రియాక్షన్స్ ఉన్నాయి చూసుకుంటాడు. అలాగే జీనాన్ కూడా కొన్ని బల్బ్స్లో వాడుతుంటారు. కొన్ని బల్బ్స్లో కావాలనుకున్నప్పుడు స్పెషల్ పర్పస్ బల్బ్స్, మనం ఏమన్నా దీన్ని స్పెషల్ పర్పస్ బల్బ్స్. రేడాన్, యాజ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి రేడియోయాక్టివ్, ఇట్ క్యాన్ బి యూజ్డ్ ఇన్ క్యాన్సర్ థెరపీ. కొన్ని క్యాన్సర్ థెరపీస్లో కావాలనుకున్నప్పుడు రేడాన్ని వాడతారు. సో ఈ రకంగా మనకి జీనాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జీనాన్ ఆల్ ఆర్ గోయింగ్ టు బి, హీలియం కానీ ఆర్గాన్ కానీ ఇవన్నీ కూడా మనకి యూజ్ అవుతూ ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనకి పి బ్లాక్లో 15, 16, 17, 18. సో కొంచెం లెందీ చాప్టర్, సో మ్యాక్సిమం కన్సైజ్ చేయడానికి ట్రై చేసాం.
సో కొంచెం పేషెన్స్గా గంట బ్రేక్ ఇచ్చి దాన్ని స్టడీ చేయండి. సో దీని మీద ఆల్రెడీ డిపిపి అప్లోడ్ చేస్తాను, దాంట్లో క్వశ్చన్స్ సాల్వ్ చేయండి. సో కొంచెం పేషెన్స్గా, ఇనార్గానిక్ కెమిస్ట్రీ కాబట్టి సో అక్కడక్కడ కూడా నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాను. సో అర్థం చేసుకుని మీరు అంతా బాగా ప్రిపేర్ అవుతారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.